హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మన లిజనర్స్‌లో చాలామంది హారర్ నవల కోసం వెయిట్ చేస్తున్నారు. నవలలైతే చాలా ఉన్నాయండి. కానీ అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. ఆ అడల్ట్ కంటెంట్ అంతా కట్ చేసి చదివితే నవలకు 40 పేజెస్ కూడా రాదు. అందుకనే అలా లేని నవలల కోసం వెయిట్ చేసి చివరికి ఒక నవల దొరికింది. దాన్నే మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల కాంచనగంగ. ఎన్ఆర్ నంది గారు రచించారు. హనుమంతరావు, ముకుందరావు కంబైన్డ్గా చెప్పిన కథ అంతా వింది సునీత. అయితే నేను మీతో పాటు మీ ఊరొస్తా. మీరు చెప్పిన ఆ భూతాల్ని, పిశాచాల్ని, బ్రహ్మరాక్షసుల్ని, కురివిదెయ్యాల్ని చూడాలి. వాటి పని పట్టాలి. ఏమండి హనుమంతరావు గారు, పర్మిషన్ ఇవ్వరు అని మారాన్ చేసింది. పోనీ రానివరా నాని అన్నాడు హనుమంతరావు ముకుందరావుతో. హనుమంతరావు సునీత అభిమాన కోటిలోవాడు. తను వద్దంటే మీదపడి రక్కేస్తాడని చెప్పి ముకుందరావు సరే అనక తప్పింది కాదు. సునీత చప్పట్లు కొట్టింది. ముకుందరావు భార్య జానకిని కేకేసింది. వదినా, మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టురామ్మా అని హనుమంతరావు వైపు తిరిగి, ఇప్పుడు చెప్పండి ఆంజనేయులు గారు అంది సునీత. నా పేరు హనుమంతరావు అండి అన్నాడు హనుమంతరావు చిరునవ్వుతో. ఏదైనా ఒకటే సార్, చెప్పండి. ఆ దెయ్యాల హిస్టరీ, జోగ్రఫీలు తెలిస్తే బయోగ్రఫీలు కూడా చెప్పండి. ఆ ఇంటి నిండా దెయ్యాలు, భూతాలు ఉన్నాయండి. ఏ ఇంటి నిండా? అదే మా ముకుందరావు 10 లక్షలు తగలేసుకున్న పాత బంగళా కాంచనగంగ. దాన్ని రాధగారే కొన్నారుగా. అవును, ఆవిడ ఆ బంగళా కాంచనగంగనే ఏరికోరి ఎందుకు కొనమని విల్లులో రాసిందో తెలీదు. వీడు కొన్నాడు. బాగు చేయించమని మమ్మల్ని పురమాయించాడు. ఇలా తలుపులు తెరిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని అరిష్టాలే, అన్ని అపశకునాలే అన్నాడు హనుమంతరావు భయంగా, బాధగా. ఏంటా అపశకునాలు? ముకుందరావు 2 గంటల నుంచి ఆ దెయ్యాల సోదంతా వింటూ ఉన్నాడేమో విసుగెత్తి లోపలికి పోయాడు. ముకుందరావు పిల్లలు మాత్రం మళ్ళీ సెకండ్ షో చూస్తున్నట్టు బాబాయ్ చెప్తున్న దెయ్యం కథని వినడం మొదలు పెట్టారు. ఆ ఊరు ముకుందరావు స్వగ్రామం కాదు, చనిపోయిన రాధది కాదు, రాధ తల్లి పుట్టిల్లు. అన్ని పల్లెటూళ్లలో ఉన్నట్టే ఆ ఊళ్ళోనూ ఓ జమీందారు ఉండేవాడు. స్పెషాలిటీ ఏంటంటే ఆ జమీందారు రాజాగా ఆ చుట్టుపక్కల చలామణి అయ్యేవాడు. ప్రస్తుతం పరిధి పెంచుకుని దేశానికి స్వరాజ్యం వచ్చాక పొలిటీషియన్గా ప్రమోషన్ కొట్టేసి నగరంలో కూర్చుని దేశసేవ ఉడతాభక్తిగా చేస్తున్నాడు. పల్లె వదిలేశాక ఆ రాజావారుండే కాంచనగంగ బంగ్లాలో ఎవరూ కాపురం ఉండడం లేదు. ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బంగ్లా కాంచనగంగ. చుట్టూ 50 ఎకరాల స్థలం. ఆ స్థలంలో చీమలు దూరని చిట్టడివి లాంటి అడవి కాంచనగంగని కప్పేసింది. మర్రి చెట్లు, రావి, వేప చెట్లు గుబురుగా పెరిగిపోయి ఒక స్వతంత్ర చీకటి రాజ్యంలా ఉంది. చుట్టూ 12 అడుగుల ఎత్తున ప్రహరీ గోడ. లోపల ఆ అడవి మధ్యున్న రాజాగారి కాంచనగంగలో పగలే ఏవో ఆర్తనాదాలు వినిపించేవట. ఇక రాత్రుళ్ళు ఏం జరిగేవో ఎవరికీ తెలీదు. కాని చాలా అక్రమాలు, అన్యాయాలు జరిగేవని పుకార్లు. రాజావారు నగరానికి పోయాక ఆ బంగ్లా కూడా ఆయన వెనక పోలేదు. అందుకని అమ్మకానికి పెట్టాడు. ఒకసారి ప్రభుత్వం వారు ఆ చుట్టుపక్కల అడవుల్ని సర్వే చేయించారు. కొందరు నల్లదొరల్ని పంపిస్తే ఆ నల్లదొరలు తెల్లవారేసరికి చల్లగా ఎవరికీ చెప్పా చేయకుండా పనిముట్లన్నీ వదిలి పారిపోయారు. ఆ బంగ్లా నిండా దెయ్యాలు, కామినీ పిశాచాలు ఉన్నాయంటే ప్రభుత్వం ఓ కమిషన్ని వేసేస్తుందని భయపడిపోయి ఒక్క రాత్రే ఆ బంగ్లాలో వాళ్ళు పడ్డపాట్లు ఎవరికీ చెప్పకుండా ఢిల్లీ చెక్కేశారు. తర్వాత ముకుందరావు నగరం వెళ్లి జమీందార్ రాజావారితో మాట్లాడి ఆ కాంచనగంగ కొనేసి దాన్ని శుభ్రం చేసే బాధ్యతని అతని పినతల్లి కొడుకు ఈ హనుమంతరావు చేతిలో పెట్టాడు. ఓ మంచి రోజు చూసి హనుమంతరావు, అతని పరివారం ఆ కాంచనగంగ తలుపుల్ని తెరిచేసరికి లోపల నుంచి రివ్వుమంటూ చల్లగాలి వాళ్ల మొహాన కొట్టిందట. భయపడ్డా, పట్టపగలే కాబట్టి అంతా లోపలికి వెళ్లి గదులన్నీ చూశారట. గదుల్లో బెడ్సు, సోఫాలు, మరికొన్ని సామాన్లు ధూళిపట్టుంటే అవన్నీ దులిపి సాలిగుళ్లు లాగి గోడలకి సున్నాలు కొట్టించారట. ఒక రోజున ఓ మేస్త్రి పై అంతస్తులో గోడలకి సున్నం వేస్తూ ఉంటే గది పైభాగాన ఓ మూలగా ఏదో భయంకరమైన ఆకారం కనిపించిందట. అదేంటో అని అతను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండగా ఆ ఆకారం రివ్వునొచ్చి అతని తల మీద కొట్టినట్టయిందట. అంతే,
అతను 12 అడుగుల నిచ్చెన మీద నుంచి దబ్బున జారి గింజుకుంటూ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. చిత్రమేంటంటే అతను అంత ఎత్తున పడిపోవడం వల్ల చనిపోలేదు, గుండె ఆగిపోవడం వల్ల పోయాడు. ఈ విషయం తెలిసి ముకుందరావు అతని కుటుంబానికి కొంత పైకం ఇవ్వడమే కాకుండా అతని పిల్లల్ని స్కూల్స్లో చదివిస్తున్నాడు. ఇల్లంతా శుభ్రం చేయించాక గృహప్రవేశం ఎవరు ఎప్పుడు చేయాలనే సమస్య వచ్చింది. తను ఆ ఊరికొచ్చే వీల్లేదు కాబట్టి హనుమంతరావు కుటుంబాన్నే ఆ కాంచనగంగలో ప్రవేశించమన్నాడు ముకుందరావు. తనకి లంకంత కొంప ఆ పల్లెల్లో ఉన్న హనుమంతరావు కుటుంబం ముకుందరావు బలవంతంతో ఆ కాంచనగంగ బంగ్లాలో మంచి రోజు చూసుకుని ప్రవేశించింది. కుటుంబంతో పాటు అతని ఆవులు, గేదెలు, కుక్కలు, నౌకర్లు, చాకర్లు అందరూ ఆ కాంచనగంగలో దిగారు. వచ్చిన 2 గంటల్లోనే పని మనిషి మెట్ల మీద నుంచి దిగుతూ జారిపడి ఒక కాలు చెయ్యి విరగొట్టుకుంది. రాత్రుళ్ళు గేదెలు, ఆవులు మోరలెత్తి తెగ అరిచేవి. అక్కడి నుంచి పారిపోయేటట్టు తాడు తెంపేసుకునేందుకు ప్రయత్నం చేసేవి. కుక్కలు రాత్రంతా తెగ మురిగేవి. కొత్తవాళ్లు కనిపిస్తే కుక్కలు అరిచే అరుపులు కావవి. చిత్రంగా పైకి తలెత్తి కుయ్యోమంటూ పిచ్చిగా మురిగేవి. చివరికి ఒక పాడియావో నిష్కారణంగా చచ్చిపోయింది ఒక రాత్రి. పురుగు ముట్టిందేమోనని అనుమానించారు, కానీ అలాంటి చిహ్నాలేవీ కనిపించలేదు. హనుమంతరావు కుటుంబం, హనుమంతరావు పశువులు ఒకే మోస్తరుగా అంతుతెల్లిని రోగాల పాలపడ్డారు. అంతేకాకుండా అతని పొలంలో నూర్చిన కుప్పలు అకారణంగా తగలబడిపోయి ఏడాది పొడుగునా కష్టపడి పండించిన 15 ఎకరాల పంట మొత్తం ధ్వంసమైపోయింది. అతను పట్నం వెళ్ళొస్తుంటే ఊరి పొలిమేరలలో ఉన్న మర్రి చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడింది. చచ్చిపోవలసిందే, కానీ ఆయుష్ గట్టిది కాబట్టి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. హనుమంతరావు చిన్న కొడుకు 4 ఏళ్లవాడు మాత్రం ఆ బంగ్లాలో తిరుగుతూ ఉంటే అతని వెనక ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తోందని తండ్రికి అస్తమానం ఫిర్యాదు చేసేవాడు. అతని భార్య కూడా అవునండి, నాకు అలాననిపిస్తోంది అనేది. చివరికి 2 ఆవులు, ఒక పాడి గేదె జబ్బు అనేది లేకుండా ఒకే రాత్రి పోవడంతో ఇక లాభం లేదని చెప్పి ముకుందరావుతో మొరపెట్టుకునేందుకు మద్రాసు వచ్చాడు. ముకుందరావు తటపటాయిస్తూ ఉంటే సునీత అందుకుంది. వస్తానని చెప్పండి సార్, దెయ్యాలు నిజంగా ఉన్నాయి అనుకోండి, దాంతో ఓ మంచి పిక్చర్ సైంటిఫిక్ గా తీసి పారేయచ్చు. లేదు, ఇదో గమ్మత్తు అనుభవంగా సరదాగా ఉంటుంది. ముకుందరావు సరే అని నిట్టూర్పు విడిచాడు. హైదరాబాద్లో ఇంజనీర్గా పనిచేస్తున్న కృష్ణ పొద్దట్నుంచి అదే పనిగా అకారణంగా ఉండుండి నవ్వేసుకుంటున్నాడు. ఒక్కోసారి తనలో తాను, లేదా పైకి బిగ్గరగా పొట్ట చెకలైపోయేటట్టు నవ్వేస్తుంటే వంటింట్లో టిఫిన్ చేస్తున్న అతని భార్య లీల అర్థం కాక బెడ్రూంలో శబ్దం వినిపించినప్పుడల్లా తొంగి చూసేది. భర్త కథలు రాసేటప్పుడు ఆ కథలోని పాత్రల ఎమోషన్కి తట్టుకోలేక అలా ప్రవర్తించడం ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు అతను కథ రాయడం లేదు, కనీసం కొత్త కథ ఆలోచించడం లేదు. అయినా నవ్వేస్తున్నారు. ఆమె గాని తన అతీంద్రియ శక్తిని ఉపయోగించి భర్త మేధస్సులో జరిగే కల్లోలపు దృశ్యాన్ని ఊహించుకోగలిగితే ఆయన నవ్వుకి కారణమేమిటో తనకు అర్థమైపోతుంది. కానీ అస్తమానం ఆ శక్తిని ఉపయోగించుకుంటూ కూర్చుంటే ఇంటి పని ఎవరు చేస్తారు? డాక్టర్ లావణ్య వచ్చింది. వదిన అనుకుంటూ. అన్నయ్య ఎక్కడున్నాడు? లీల సైలెంట్గా బెడ్రూమ్లో నవ్వేసుకుంటున్న భర్త వైపు చూపించింది. లావణ్య బెడ్రూంలోకి అన్నయ్య అనుకుంటూ వెళ్ళింది. కృష్ణ ఈ లోకంలో లేడు. చుట్టూ పరిసరాల్ని గుర్తించకుండా తనది కాని తన ఎమోషన్స్లో ఉన్నాడంటే అతని మనోనేత్రం ముందు భూతకాలమో భవిష్యత్ కాలమో కనిపిస్తూ ఉండాలి. వర్తమాన పరిస్థితి అతనికి గుర్తుండదు. ఆ సమయంలో ఎవరూ అతన్ని వర్తమానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయరు. క్షణంసేపు అలానే లావణ్య అతని ముందు నిలబడింది. 5 నిమిషాల తర్వాత అతను నిట్టూర్పు విడిచి వర్తమానంలో ఈ లోకంలోకొచ్చాడు. ఎదురుగా ఉన్న లావణ్యను చూశాడు. ఎంతసేపయిందమ్మా నువ్వు వచ్చి అని అడిగాడు తేరుకొని. అరగంట. పలకరించలేదేం? పలకరించినా మీరు ఈ లోకంలోకి రారని అంది లీల టిఫిన్ 2 ప్లేట్లు అక్కడ పెడుతూ. ఆయన నీ నవ్వుల సినిమా టికెట్ కొనుక్కోకుండా చూస్తున్నాం. మా ఆనందపు సినిమాని మేమే చెరిపేసుకోవడం ఇష్టం లేదన్నయ్యా. లీల ఇద్దరినీ టిఫిన్ తీసుకోమంది. తను కాఫీ తీసుకొచ్చేందుకు వెళ్లబోతుంటే కృష్ణ ఆమెను ఆగమన్నాడు. లీల, చూసావా ముకుందరావు గారు పులి బోన్లోకి ఎలా వస్తున్నారో? కృష్ణ ఉప్మా తింటూ అన్నాడు. ముకుందరావు ఎవరు? అంది లావణ్య. ఆ మధ్య నటి అనే సినిమా తీసిన ఆయన. కొత్తగా స్నేహితుడయ్యాడు. చాలా మంచివాడు, మనసున్న మనిషి. ఓహో, ఆయన అంది లావణ్య.
ఆ ముకుందరావు అనే కవి దర్శకుణ్ణి చూడకపోయినా ఏమైందండి ఆయనకు? అంది లీల కంగారుగా. లీల క్షణం కూర్చుని మనోదృష్టిని కేంద్రీకరిస్తే ఆమెకు తెలిసిపోతుంది. కాని ఆమెకు మిగతా విషయాల మీద అంత ధ్యాస లేక అన్నీ తన నుంచి అడుగుతుందని కృష్ణ గుర్తించకపోలేదు. అందుకే ముకుందరావు రాధాదేవి విల్లులోని అభ్యర్థన ప్రకారం కాంచనగంగ బంగ్లా కొనేయడం, ఆ కాంచనగంగలో దెయ్యాలుండడం, ఇప్పుడు ముకుందరావు ఆ భూతగృహం చూసేందుకు బయలుదేరడం అన్నీ చెప్పాడు. నాన్సెన్స్! భూతాలేమిటి భూతాలు? నువ్వు మరీ అంత మూఢంగా మాట్లాడతావేమన్నయ్యా అంది లావణ్య. కృష్ణ చిరునవ్వు నవ్వాడు. చల్లాయ్, నువ్వు మనుషుల శరీరాన్ని కోసి పారేయగల డాక్టర్వి. చెప్పగలవా చావంటే ఏంటో? ఏముంది, గుండె ఆగిపోవడం, ఊపిరి పీల్చడం ఆగిపోవడం, రక్తపోటు డ్రాప్ అయిపోయి అసలు అన్రీడబుల్ అయిపోవడం, కనుపాపలు పెద్దవైపోయి వాచిపోవడం, శరీరం చల్లబడిపోవడం, తర్వాత మెల్లమెల్లగా మెదడు డికంపోజ్ అయిపోవడం అంది లావణ్య. ఇంత చిన్న నిర్వచనమా? ఏముంటే ప్రాణి సజీవంగా ఉన్నట్టు, ఏమీ లేకపోతే చచ్చిపోయినట్టు. ప్రాణం ఏంటది? వెల్, అదో శక్తి. ఏంటా శక్తి? డాక్టర్ లావణ్య తటపటాయించింది. తల ఒకసారి గోక్కుంది. చివరికి ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కృష్ణ వైపు చూసింది. నీ దగ్గర నేను కుప్పిగంతులు వేయలేనన్నయ్యా, నువ్వే చెప్పు అంది లావణ్య. ఒక ప్రాణి నుంచి ప్రాణం ఎగిరిపోయాక అది బలవన్మరణమైతే ఆ ప్రాణశక్తి చుట్టుపక్కలే ఉంటుంది. నా ఉద్దేశంలో ప్రాణం అంటే విద్యుత్ అయస్కాంత శక్తి, లేకపోతే విశ్వ చైతన్యం. ఈ విశ్వశక్తికి అన్యాయంగా భూతం దెయ్యం అని పిచ్చి పేర్లు పెట్టి భయపెడుతున్నారు మనుషులే. ఈ దెయ్యాలనబడేవి సాధారణంగా ఎవరిని ఏం చేయలేవు, చెయ్యవు కూడా. వీటిలో భూతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసి దెయ్యాలు, కామిని పిశాచాలు మొదలైన ఎన్నో రకాలున్నాయి. ఇప్పుడు మీ మిత్రుడు వేటిని వరించడానికి వెళుతున్నాడు? అన్నింటినీ. అతను కొన్న కాంచనగంగ బంగ్లాలో అన్ని రకాల భూతాలు ఉన్నాయి. లీల భయంతో ఉలిక్కి పడింది. మీరెళ్ళి ముకుందరావు గారిని వారించకూడదండి అంది లీల. వద్దు, ఇప్పుడు నేను వెళ్ళినా ఆయన్ని ఆపలేను. ఆయన మట్టుకు ఆయన్నే తెలుసుకొని మరీ ప్రమాదం అనుకుంటే వెళదాం. నేను వస్తాననియా అంది లావణ్య. శరీరాల్ని కొయ్యడమే తెలుసుగాని అందులో ఉండే భూతాల్ని చూడలేదు నేను. నన్ను తీసుకెళ్తావుగా? తప్పకుండా అన్నాడు కృష్ణ. ముకుందరావు భైరవపురం వెళ్లడానికి నిర్ణయించుకున్నాడు. అవతల గదిలోకి వెళ్లి మద్రాసు సెంట్రల్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అదృష్టవశాత్తు అక్కడి వాళ్లంతా గాఢ నిద్రలో ఉండడం వల్ల వెంటనే రిసీవర్ ఎత్తారు. ముకుందరావు రేపటి మెయిల్కి 6 బెర్తులు ఫస్ట్ క్లాస్వి కావాలన్నాడు. దురదృష్టవశాత్తు మెయిల్కి టికెట్లు లేవు. ఉదయం ఎక్స్ప్రెస్కి అదృష్టవశాత్తు ఉన్నాయి, కానీ దురదృష్టవశాత్తు లైను దడదడమంటూ కట్ అయింది. అప్పటినుంచి ముకుందరావు 4-5 సార్లు డైల్ చేసినా అవతల వాళ్లు రిసీవర్ ఎత్తడం, రిజర్వేషన్ గురించి చెప్పేలోపున టెలిఫోన్ హుక్ని ఎవరో టేప్ చేస్తున్నట్టు దడదడలాడించడం, డిస్కనెక్ట్ కావడం జరిగింది. లాభం లేక ముకుందరావు సునీత్ ఇంటికెళ్లి అక్కడి నుంచి ఫోన్ చేసినా అలానే అవతల వాళ్లు రిసీవర్ ఎత్తడం, హుక్కు దడదడలాడడం, చివరికి కట్ కావడం జరిగేది. అతను విసిగెత్తిపోయి స్వయంగా సెంట్రల్ స్టేషన్కి కారులో బయలుదేరాడు. కారు సరిగ్గా కొడంబాకం బ్రిడ్జి దగ్గర కాందారనగర్ ఉస్మాన్ రోడ్డు కూడల దగ్గర ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా కదల్లేదు. అతను కారు దిగి బోయనెట్ ఎత్తి ట్రై చేశాడు. అన్నీ బాగానే ఉన్నాయి. పెట్రోల్ ట్యాంక్ నిండా ఉంది. ఏమైంది ఇస్మాయిల్ అన్నాడు ముకుందరావు. తెలవడం లేదు సార్ అని డ్రైవర్ ఇస్మాయిల్ కారుతో గొడవ పడ్డం మొదలు పెట్టాడు. ముకుందరావు అరగంట ఓపిగ్గా చూశాడు. ఇక లాభం లేదని చెప్పి కారు దిగిపోయాడు. బాగయ్యాక ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పి అతను ట్యాక్సీ చేయించుకుని స్టేషన్కి బయలుదేరాడు. ఆ ట్యాక్సీ కూడా మౌంట్ రోడ్లో స్పెన్సర్ ఎదురుగా ఆగిపోయింది. ఆ ట్యాక్సీ డ్రైవర్ కూడా ఇస్మాయిల్ లాగానే దిగి ట్యాక్సీతో తగువ పెట్టుకున్నాడు. అరగంటైనా తగువు చల్లారలేదు. ట్యాక్సీ కదలనంటోంది. ముకుందరావు ట్యాక్సీ దిగి డబ్బులిచ్చేసి మరో ట్యాక్సీ కోసం నడక ప్రారంభించాడు. ముకుందరావు ఇలా ట్యాక్సీ దిగాడు. అది అలా స్టార్ట్ అయింది. ముకుందరావు సరిగ్గా కిలాల హోటల్ దగ్గర మరో ట్యాక్సీని పట్టి బయలుదేరాడు. అది పెరియార్ బ్రిడ్జి దాటి వెళ్లి ఆగిపోయింది. డ్రైవర్ ట్యాక్సీ దిగలేదు. ఎన్నసామి, ట్యాక్సీ తకరారా అన్నాడు ముకుందరావు సగం తెలుగైజుడు తమిళంలో. ఒన్ను మిల్లే సార్. మరి ఆగిపోయావేం? ఒన్ను మిల్లే సార్. ఏంటయ్యా అన్నింటికి ఒన్ను మిల్లియేనా? ఏంటి తకరారు? ట్యాక్సీ నడపవేం? ఒన్ను మిల్లే సార్. ఒడంబులో తకరారుగా ఉన్నది సార్. మీరుదా ఉన్నూరు ట్యాక్సీలోదా ఎరంగిపోండి. చచ్చా, ఇప్పటి వరకు ట్యాక్సీల గోలా, ఇప్పుడు ట్యాక్సీ నడిపే సారథి గోలా అనుకుంటూ ముకుందరావు అప్పుడే వచ్చిన బస్సు ఎక్కాడు.
టాక్సీవాడు టాక్సీ దిగి వెళ్లిపోతున్న బస్సులోని ముకుందరావునే చూస్తూ ఉండిపోయాడు. అతను ఇలా టాక్సీ దిగాడు. డ్రైవర్ ఒడంబులో జబ్బు నయమైపోయింది చిత్రంగా. బస్ అయినా సరిగ్గా వెళ్లలేదు. సరిగ్గా సెంట్రల్ స్టేషన్ వచ్చాక ట్రాఫిక్ పోలీస్ నిలబడున్న సిమెంట్ దిమ్మను ధన్మని కొట్టేసి ఆగిపోయింది. అదృష్టవశాత్తు ముకుందరావు వెనకొండడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బస్ దిగి తిన్నగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు. వెళుతూనే స్టేషన్ సైకిల్ స్టాండ్ దగ్గర ఏం తగలకుండానే కాలు జారి పడ్డాడు. వెనక నుంచి ఎవరో వచ్చి అతని షర్టు పట్టుకుని లేపినట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశారు. ఎవరూ కనిపించలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. తనని ముందుకు తోసింది ఒక శక్తి అయితే షర్టు పట్టుకుని లేపింది మరో శక్తి అయ్యుండాలనిపించింది. తన వెనక ఏవేవో విచిత్ర శక్తులు వెంబడిస్తూ వస్తున్నాయి అనిపించింది. నాన్సెన్స్ అని కొట్టి పారేశాడు. చివరికి బుకింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు. కోరమండల్ ఎక్స్ప్రెస్ కి 6 టికెట్లు తీసుకోవాలని అప్లికేషన్ కార్డు నింపాడు. బుకింగ్ క్లర్క్కి డబ్బిచ్చేందుకు జేబులో చేయి పెట్టి పర్సు తీశాడు. అందులో ఉండాల్సిన 500 కనిపించలేదు. కంగారుగా జేబంతా వెతికాడు. పర్సు తప్ప డబ్బు లేదు. ఎవరైనా దొంగతనం చేసుంటే పర్సు మొత్తం కొట్టేయాలి గాని డబ్బు మాత్రం కొట్టేసి ఖాళీ పర్సు వదిలేడువేంటి చిత్రంగాని. పల్లెలో ఉన్న దెయ్యాలు మద్రాసు వరకు వచ్చి ఇలాంటి చిత్రమైన పనులు చేస్తూ తనని ఏడిపిస్తున్నాయా అనుకున్నాడు. ట్రాష్ అని కొట్టిపారేసి వెనక్కి తిరిగాడు. పక్కనుంచే ఎవరో రివ్వున పరిగెత్తుకుని పోతున్నట్టు ఫీల్ అయ్యాడు. కళ్ళు పెద్దవి చేసి చూశాడు ముకుందరావు. ఎవరూ కనిపించలేదు. సముద్రపు గాలి అతని మొహానికి చల్లగా విసురుగా తగిలింది. పాపం ముకుందరావు నిట్టూర్పు విడిచి ఇంటి ముఖం పట్టాడు. మర్నాడు ఉదయమే ముకుందరావు, హనుమంతరావు, జానకి, శ్రీనాథ్, శ్రీలక్ష్మి, సునీత మద్రాసు సెంట్రల్ స్టేషన్కి బయలుదేరారు. కారులో సామాను, తినుబండారాలు అన్నీ సర్దేశాక జానకి కజ్జికాయలు క్యారేజీ మరిచిపోయి తీసుకొచ్చేందుకు లోపలికి వెళ్ళింది. సరిగ్గా వంటింట్లోకి వెళ్ళాక కాలు జారి కింద పడింది. అంతా లోపలికి పొరుగును వెళ్లారు. అయితే అదృష్టవశాత్తు దెబ్బేం తగలలేదు. సరిసరి అవతల ట్రైన్కి టైం అయిపోతుంది, తొందరగా తెములు అని తొందర చేశాడు ముకుందరావు. అంతా బయటకొచ్చి కారులో కూలబడ్డారు. కారు కదిలింది. నిన్నట్లా ఈ రథం మున్సిపాలిటీ బండిలా ఆగిపోదుగా అంది సునీత. నువ్వెక్కావుగా ఆగదులే అంది జానకి. అదృష్టమో దురదృష్టమో కాని మధ్యలో కారు ఎక్కడా ఆగకుండా తిన్నగా స్టేషన్కి వచ్చి ఆగింది. మరి అక్కడి నుంచి కదలలేదు. అంతా కారు దిగి స్టేషన్లోకి వెళ్లారు. సునీత స్టేషన్లో కొన్ని పుస్తకాలు కొనుక్కుంది. రిజర్వ్డ్ బోగి చూసుకుని ఆ 6 అందులో కూర్చున్నారు. మీరు ట్రిప్కి డబ్బెంత పట్టుకున్నారు మామయ్య గారు అని అడిగింది సునీత. ఏం మీకు ఈ మధ్య లచ్చితల్లి మీద మందమతి ఎక్కువైపోతుంది. నిన్న డబ్బుని ఇంట్లో వదిలేసి వట్టి పర్సు తీసుకెళ్లి స్టేషన్లో కథాకళి మొదలెట్టారు. అయినా దొంగనేవాడు మొత్తం పర్సనే కొట్టేస్తాడు గాని డబ్బు మాత్రం లాగేసి వట్టి పర్సని తిరిగి మీ జేబులో పెడతాడా? బహుశా మీ మామయ్య గారికి దెయ్యం భయం పట్టుకున్నట్టుంది. అందువల్ల కారు, టాక్సీలు ఆగిపోయినా దెయ్యం పని అంటున్నారు. చివరికి బస్ డ్రైవర్ తాగి బస్సు నడిపినా దెయ్యం గారి పని అంటున్నారు. ట్రైను కోతేసి ఎలక్షన్ టూర్ వేసుకున్న అధికారంలో ఉన్న అమాత్యుల్లా గంభీరంగా బయలుదేరింది. అయినా ఎలక్షన్ ఫలితాలు ఎలా అఘోరిస్తాయో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ నెమ్మదిగా సాగుతోంది. బండి బేసన్ బ్రిడ్జి దాటాక అంతా పరుపులు పరుచుకుని తాపీగా కూర్చున్నారు. జానకి క్యారియర్ విప్పి తినుబండారాలు అందరికీ ఇచ్చింది. కోరమండల్ ఎక్స్ప్రెస్ విజయవాడ లోపుని ఎక్కడా ఆగదు. కానీ ఆ వాళ్ళ రైలు లైన్లు బాగోలేకనో ఏంటో ఎక్స్ప్రెస్ ప్రతి స్టేషన్లోనూ ఎన్నికల సమయంలో ప్రతి మనిషిని అతి వినయంగా పలకరించే దేశభక్తుల్లా ఆగి ఆగి మరీ సాగుతోంది. హనుమంతరావు ఆ రాజాగారి కాంచనగంగ బంగ్లాలో జరుగుతున్న భయంకర సంఘటనల్ని చెప్పడం మొదలు పెట్టాడు. ఇంతవరకు విన్నారు కదండి. మరి మీకు నవల ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మళ్ళా రేపు ఇదే టైంకి కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పట్నంలో ప్రజానాయకుడుగా దేశ సేవలో ఉన్న రాజా నారాయణప్పరావు గారి తండ్రి మహా కర్కోటకుడని అంటూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా గుర్రం మీద బయలుదేరితే చాలు ఊళ్ళో వాళ్ళంతా ఇళ్లలోకి పోయి తలుపులు బెడాయించుకుని ఉణికిపోయేవారట. ఆయన కొడుకైన ప్రస్తుతం పట్నంలో ఉంటున్న రాజాగారు స్వరాజ్యం రాకముందు జస్టిస్ పార్టీలో ఉంటూ దేశానికి స్వాతంత్రం వద్దని నానా ప్రయత్నాలు చేశారట అని మొదలు పెట్టాడు హనుమంతరావు. మరిప్పుడు ఈ నారాయణప్పరావు కాంగ్రెస్ లో ఉండి దేశ సేవ చేస్తున్నాడేం అని అడిగింది సునీత. లేకపోతే ఈ రాజ్యాలకి మునుగడ సాగదుగా, గాలివాటం దేశభక్తులు మరి అన్నాడు ముకుందరావు. అది మన కర్మ చెప్పండి హనుమంతరావు గారు అంది సునీత.
ఈ నారాయణపురావు గారి తండ్రి కొందరిని చంపి కాల్వల్లో పారేసేవాడని అనేవారు. కాని నారాయణపురావు మాత్రం ఆ కాంచనగంగ బంగ్లాలోనే ఎందరో స్త్రీలను చెరిచి వాళ్ళ భర్తల్ని చంపేసి బంగ్లాలోనే పాతిపెట్టించేవాడని అనేవారు. పెద్ద దివాణం కదా. లోపల జరిగే ఈ మానభంగాలు హత్యలు బయటకు తెలిసేవి కాదు. అలాంటి వెధవ ఇప్పుడు దేశ సేవలోకి దిగాడా? మీ గ్రామంలో ఏ స్త్రీనన్నా చెరిచి ఎవరినైనా చంపించాడా? అంది సునీత. సరిగ్గా వివరాలు తెలియవు గాని రాజాగారి దేవుడిలో పనిచేసే ఓ అమ్మాయి గురించి పుకార్లు పుట్టాయి. ఆయన దగ్గర పనిచేసే కొందరు పాలేర్లని పనివాళ్ళని మాయం చేసేసేవాళ్ళంటారు. ఎవరూ చూడలేదనుకోండి, కానీ వాళ్ళు ఇప్పటికీ కనిపించడం లేదంటే ఏమై ఉంటారు? కొందరు మాత్రం ఆ పాలేళ్లు జమీందారు గారి డబ్బు దొంగతనం చేసేసి ఎక్కడికో పారిపోయారంటారు. నిజానిజాలు మాత్రం దేవుడికే తెలియాలి. దేవుడిలో పనిచేసే అమ్మాయి ఎవరో ఉందన్నారు. ఏంటా కదా అంది సునీత. మా ఊళ్ళో తూర్పు కాపుల కుర్రాడొకడుండేవాడట. వాడు కూడా జమీందారింట్లోనే పనిచేసేవాడట. వాడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళం చక్కని చుక్కలా ఉండేదట. మరా పిల్లని జమీందారు ఎప్పుడు ఎక్కడ చూశాడో తెలియదు గాని ఆ కుర్రాన్ని ఓ రోజున పిలిచి, ఎరా ఎక్కడ్రా నీ ఇల్లు అని అడిగాడట. వాడిల్లు ఊరి చివర తూర్పుపేటలో ఉండేదట. అంత దూరంగా ఉండడం ఎందుకురా? కావాలంటే కాంచనగంగా బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉండమన్నాడట. వాడు ఒంటరివాడు. వాడు వాడి భార్య తప్ప వాడికి నాన్న బంధువులెవరూ లేరట. జమీందార్ గారు రమ్మనగానే ముందు వెనక ఆలోచించకుండా ఆ కాంచనగంగా బంగ్లాలోకి పోయి ఆ బంగ్లా ఆవరణలోనే చిన్న పాకేసుకుని ఉన్నాడట. అది పేరుకి తాటాకుల గుడిసే గాని లోపల మాత్రం మామూలు కుటుంబాల కంటే మంచి సామాన్లవి ఉండేవట. అవన్నీ జమీందారే ఇచ్చాడట. తర్వాత ఏం జరిగిందో పాపం పుణ్యం ఎవరికీ తెలీదు. ఉన్నట్టుండి ఆ కుర్రాడు మాయమైపోయాడు. ఆ అమ్మాయి ఏమైంది అంది సునీత. ఏమో, ఎవరైనా ఆరా తీయడానికి వాళ్ళకి బంధువులనేవాళ్ళు ఉంటే కదా. అది ఊరా వలకాడం అంది సునీత కోపంగా. మరి ఆ కాంచనగంగ బంగ్లాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయన్నారు కదా, అవి ఎవరి ప్రేతాత్మలని మీ ఉద్దేశం అని అడిగింది సునీత. దెయ్యాల్లేవు భూతాల్లేవు ఊరుకో అని ముకుందరావు సునీతను వారించి, ఈ జమీందార్ గారు రాజకీయాల్లో ఎప్పుడు ఎందుకు ఎలా దిగాడ్రా హను అన్నాడు. దీనికి హనుమంతరావు సమాధానం చెప్పేలోపున సునీత అంది, ఏముంది, పల్లైతే ఒకటి అరా మాత్రమే మనుషులు దొరుకుతున్నారు. నాయకుడైపోతే మొత్తం దేశాన్నే మర్డర్ చేసి మానభంగాలు యథేచ్ఛగా చెయ్యొచ్చని గూడూరులో అరగంట ఆగిపోయి నెల్లూరులో 30 గంట ఎందుకో ఆగిపోయిన కోరమండల్ ఎక్స్ప్రెస్ కోతేసి బయలుదేరింది. హనుమంతరావు తిరిగి కథనం మొదలు పెట్టబోతూ ఉంటే, ముందు భోజనాలు చేసి తాపీగా మాట్లాడుకోండి అని అందరికీ భోజనాలు వడ్డించింది జానకి. భోజనాలయ్యాక హనుమంతరావు తిరిగి కథ మొదలుపెట్టాడు. నారాయణపురావు గారు రాజకీయాల్లో చేరడం యాక్సిడెంట్లుగా జరిగిపోయింది. మన ఊళ్ళో రామ్మోహన రంగారావు గారిని ఓ జమీందారు ఉండేవారు. ఆయనుండే ఊరికి ఈ అప్పారావు గారి ఊరికి 10 మైళ్ళ దూరం. రంగారావు గారు చాలా ఏళ్లుగా రాజకీయాల్లో తిరుగుతూ ఉండేవారు. ఎన్నికలప్పుడు నారాయణపురావు గారే ఆయనకి సాయం చేసేవారు. స్వరాజ్యం రాకముందు ఆయన బాగా చితికిపోయారు. కానీ రాజకీయాల్లో దిగి నాయకుడైపోయాక 2 చేతులా గడించేశారు. ఈసారి ఎన్నికలకి ఆయన నిలబడ్డారు. నారాయణపురావు గారి సహాయం కోరాడు. అప్పటికే నారాయణపురావు పట్నంలో స్థిరపడిపోయాడు. ఒక కూతురు అమెరికాలో, కొడుకు కెనడాలో ఉన్నారు. రంగారావు గారు ఎన్నికల్లో వీరి సాయం కోరగానే నారాయణపురావు గారు తన కాంచనగంగా బంగ్లా ఆయనకు తాత్కాలికంగా ఇచ్చి, అంత దూరం ఉన్న పల్లె నుంచి ఎన్నికల ప్రచారం చేయడం కష్టం, అందువల్ల ఈ ఊరొచ్చి ఎన్నికలైపోయే వరకు కుటుంబంతో పాటు కాంచనగంగలో ఉండమన్నారట. రంగారావు గారికి 2 భార్యలు. మొదటి భార్యకు ఒకడే కొడుకు, ఆమె పోయింది. రెండో భార్యకి 2 ఆడపిల్లలు. కొడుకి 28 ఏళ్లు, ఒక కూతురికి 20, మరో కూతురికి 18 ఏళ్లు. కొడుకు జులాయిగా తిరుగుతున్నాడని చెప్పి కోపంతో రంగారావు ఆస్తంతా 2 కూతుళ్ళకి, రెండో భార్యకి రాసేశాడు. కొడుక్కి మాత్రం నెలకి 1000 రూపాయలు జీవితాంతం ఇచ్చేట్టు చేశాడు. ఇలాంటి ఏర్పాటు చేయడానికి కారణం రెండో భార్యకు అతనంటే మంట వల్లే అనేవారు. ఎన్నికల ప్రచారం కోసం రంగారావు, కొడుకు, రెండో భార్య, 2 కూతుళ్ళు నారాయణపురావు బంగ్లా కాంచనగంగలో విడిది చేశారు. రంగారావు ఎన్నికల ఉపన్యాసాలిస్తుంటే కొడుకు అతని మీద వ్యతిరేక ప్రచారం చేసేవాడు. నారాయణపురావు మాత్రం ఎప్పుడూ పట్నం విడిచి రాలేదు. కొంతమంది అదేంటంటే అతను అప్పుడప్పుడు రంగారావు లేని సమయంలో వచ్చి వెళ్ళిపోయేవాడట. ఎందుకొచ్చేవాడో, ఎవరికోసం వచ్చేవాడో ఎవరికీ తెలీదు. ఒకరోజు అర్ధరాత్రి రంగారావు ఎన్నికల ప్రచారం చేసొచ్చాడు.
అతను అతని భార్య కింద అంతస్తులో పడగదిలో పడుకునేవారు. పై అంతస్తులో కూతుళ్ళిద్దరూ ఉండేవారు. మూడో అంతస్తులో కొడుకు పడుకునేవాడు. తాగుడు జల్సాలు తప్ప అతనికి మరొకటి తెలీదు అనేవారు. ఒకరోజు అర్ధరాత్రి దాటాక 2:30 గంటలకి అతను ఎక్కడ్నుంచో వచ్చాడట. తప్పతాగున్నాడట. వచ్చి రాగానే కిందంతస్తులో పడుకున్న రంగారావుని, అతని రెండో భార్యని తలమీద ఇనపరాడుతో కొట్టి చంపేశాడట. ఆ తర్వాత పైకెళ్ళి రంగారావు కూతుళ్ళిద్దరినీ కూడా అలానే తలల మీద కొట్టి చంపేశాడట. కాని నిషాలో అక్కడే పడిపోయి ఉండిపోయాడట. తర్వాత పోలీసులొచ్చి అతన్ని అరెస్టు చేశారు. కేసు అయింది. అతను ఆస్తి కోసమే ఇన్ని హత్యలు చేశాడని ప్రాసిక్యూషన్ కథనం. కాని అతను మాత్రం తను ఏ హత్య చేయలేదని బోరున ఏడ్చాడు. అతనికి ఉరిశిక్షను హైకోర్టు ఖాయపరిచింది. ఆ శిక్ష అమలు జరిపేటప్పుడల్లా అతనికి అంతు తెలియని జబ్బొచ్చేది. ఉరిశిక్ష వాయిదా పడేది. ఆ ప్రాంతాల్లో అంత పేరు ప్రఖ్యాతులున్న నాయకుడు పోగానే చివరికి ప్రజా బలవంతం మీద రాజకీయాల్లోకి ప్రవేశించి ఆఖరికి ప్రభుత్వంలో ఒక ముఖ్య నాయకుడైపోయాడు నారాయణప్రావు. ఒకవేళ ఈ నారాయణప్రావే వాళ్ళందరినీ హత్య చేశాడేమో అన్నాడు ముకుందరావు. కానీ ఆ సమయంలో ఆయన నగరంలో 300 మైళ్ళ దూరంలో ఉన్నాడు. తను ఎక్కడో ఉండి ఇక్కడ ఈ పని చేయించొచ్చుగా అంది సునీత. వచ్చు, కానీ చివరికి ఆ కుర్రాడే జ్ఞప్తికి తెచ్చుకుని ఎక్కడ తాగింది, ఎలా చంపింది, కేవలం డబ్బు కోసమే అందర్నీ హతమార్చానని వివరంగా చెప్పాడు. తర్వాత మళ్ళీ తనకేం తెలీదని, ఎవరో బలవంతంగా తన చేత చంపించారని చెప్పేవాడు. సైకియాట్రిస్టులు అతన్ని పరీక్షించి అతనికి పిచ్చి లేదని నిర్ధారణ చేశారు గాని చంపేటప్పుడు మందు నిషాలో వెర్రివాళ్ల అంత పని చేశాడని ఖచ్చితంగా చెప్పారు. ఏ ఎమోషన్లో హత్యలు చేసినా అతను డబ్బు కోసమే చేశాడు కాబట్టి ఉరిశిక్షే ఖాయమైంది. అయితే అతనికి ఇంతకాలమైనా ఉరిశిక్ష అమలు జరపబడలేదు. ఏ క్షణాన అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటాడో అప్పుడే అతని మెడకి ఉరితాడు బిగించబడుతుంది. జీవన్ మరణాల మధ్య ఊగిసలాడుతున్నాడు అభాగ్యుడు. ఎందుకో రైలు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. రైలు కింద ఒక ఆడమనిషి పడిపోయింది. ముక్కలు ముక్కలైపోయింది. తల తెగిపోయి ఎక్కడో దూరంగా పడిపోయింది. చేతులు, ఛాతీ, కడుపు ఏ భాగం కూడా ఆనవాలు కట్టలేనంతగా ముక్కలు ముక్కలుగా అయిపోయాయి. రక్తం రైలునంతా చిమ్మింది. దూరంగా తెగిపడున్న తలకాయ మాత్రం ఆకాశం వైపు చూస్తోంది. దాన్ని తయారు చేసిన బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తోందా అన్నట్టు నిలువు చూపుతో చూస్తోంది. పక్కన 12 ఏళ్ల కుర్రాడు హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. బతికున్నప్పుడు ఆ జీవి ఏ సమస్యలతో అష్ట కష్టాలు పడిందో కదా. ఇప్పుడు అవేమీ ఆమెకు పట్టావు, బాధించావు. చచ్చిపోయాక జీవి ఎక్కడికి పోతుందో. బలవన్మరణం పొందిన వాళ్లంతా భూత ప్రేతాలై తిరుగుతుంటారు. నాన్సెన్స్ అని అనుకున్నాడు ముకుందరావు. తనకి తెలియకుండానే వెధవ పిచ్చి భావాలతో మూఢ నమ్మకాల్లో పడిపోతున్నాడా? అంతవరకు ఆగకుండా తిరుగుతున్న యంత్రం టక్కున ఆగిపోతే ఆ యంత్రాన్ని తిప్పే శక్తి కూడా భూతం దెయ్యమవుతుందా? తనకి తెలియకుండానే ముకుందరావు యాంత్రిక శక్తి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. యంత్రం తిరిగేందుకు శక్తి కావాలి. మనిషి బ్రతికేందుకు శక్తి కావాలి. యంత్రం ఆగిపోతే, మనిషి చచ్చిపోతే ఆ శక్తి ఏమైపోతుంది? ఎక్కడికి పోతుంది? యంత్రం నడిచేందుకు ఉపయోగపడే శక్తి వేరు, మనిషి ప్రాణశక్తి వేరు. రెంటికి సంబంధమే లేదు. అయితే ఈ 2 శక్తులు ఏంటి? అతనికి తెలీదు. అరగంట తర్వాత రైలు కోతేసింది. హనుమంతరావు, ముకుందరావు కంపార్ట్మెంట్లోకి వచ్చారు. జానకి కంగారుగా అడిగిన ప్రశ్నలన్నింటికీ హనుమంతరావే జవాబులు చెప్పాడు. ఆవిడది బలవన్మరణం కాబట్టి తప్పకుండా దయ్యమవుతుందని తేల్చి పారేశాడు. రైలు బాపట్లకొచ్చేసరికి సాయంకాలం అయిపోయింది. ఆ స్టేషన్లో ఎక్స్ప్రెస్ ఆగదు. అయినా ఆగి పావుగంట తర్వాత బయలుదేరింది. మళ్లీ వాళ్ల సంభాషణ దేశనాయకుడైన నారాయణప్రావు మీదకు మళ్ళింది. 100 గొడ్లను తిన్న రాబందుకి ఒకటే గాలిపెట్టు అన్నాడు హనుమంతరావు. నారాయణప్రావు ఇక్కడ ఇందరిని బాధలు పెట్టి హింసించేవాడు. నగరం వెళ్ళాక జనాన్ని, ప్రభుత్వాన్ని తినేస్తున్నాడు. మందు ఆడమనిషి లేని రోజు లేదు. లక్షలు లక్షలు ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడు. పోలీసుల నుంచి, యాంటీ కరప్షన్ వాళ్ళ నుంచి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల నుంచి తప్పించుకున్నాడు. చేతిలో హోదా అధికారం ఉందిగా. ప్రభుత్వం, పత్రికల ప్రజల గోల పడలేక సరదాగా ఎంక్వైరీ కమిషన్లు వేస్తుంటే అసలైన నిష్కలంక దేశభక్తుడిగా తప్పించుకుని నిర్దోషిగా రుజువైపోతున్నాడు. ఇక్కడే ఉండుంటే ఇప్పుడు జనం తెలివి మీరిపోయారు కాబట్టి అతని తండ్రిని చంపేసినట్టు చిత్రవధ చేసి పారేసి ఉండేవారు అన్నాడు హనుమంతరావు. అతని తండ్రిని హత్య చేశారా? అంది సునీత ఉత్సాహంగా. ఆయన సంస్థానంలోనే రామకృష్ణమూర్తి గారని ఓ గుమస్తా లాంటి దివాన్ ఉండేవాడు.
అతను దుర్మార్గుడే గాని కాస్త చిన్న దుర్మార్గుడు. అతను బంజరు భూములు తన పొలాల్లో కలిపేసుకునేవాడు. అంతకు తప్ప రాజాగారిలా స్త్రీల జోలికి పోయేవాడు కాదట. తన దివాన్ అలా గొప్పవాడైపోవడం పెద్ద రాజావారికి కన్నెర్రగా ఉండేదట. అతను ఆ దొంగ భూముల్ని ఆక్రమించి సేద్యం చేయించుకుంటూ ఉంటే పెద్దరాజావారు సరిగ్గా పొలం పంట చేతికొచ్చే ముందు ఆ బళ్ళని దేవుడికి తరలించేసేవాడట. అది దివాన్ గారికి కోపాన్ని తెప్పించేది. ఇలా 1 ఏడాది 2 ఏళ్లు కాదు, 10 ఏళ్లు వరుసగా జరిగేసరికి ఒక రోజున ఆయన పెద్దరాజావారిని అడిగాడట. దాంతో ఆయనకి కోపం వచ్చి రామకృష్ణమూర్తి గారిని చింతజువ్వలతో బాధించాడట. ఇది మనసులో పెట్టుకుని ఈయన పెదరాజావారిని ఎవరూ లేని సమయం చూసి చిత్రవధ చేసి చంపేశాడట. తర్వాత ఆయన ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలియదట. పెదరాజావారు భూతమై జనాన్ని పీడిస్తున్నాడని అంటారు. అంటే ఈ దెయ్యాలకి మొదటి గురువు ఈ పెదరాజుగారేనన్నమాట అంది సునీత. విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల లేటుగా దాదాపు 7 గంటలప్పుడు చేరింది. అంతా మనోరమ హోటల్కెళ్లి స్నానాలు భోజనాలు ముగించారు. హనుమంతరావు టాక్సీని తీసుకొచ్చేందుకు వెళ్ళాడు. ఆ ఊరు విజయవాడకు దాదాపు 90 మైళ్ళ దూరం. అడవి రోడ్డు, కొండ ప్రాంతం. అటువైపు రావడానికి ఏ టాక్సీ వాడు ఒప్పుకోలేదు. రాను పోను టాక్సీ డబ్బు పైన మరో 50 ఇస్తానన్నాక ఒక ముసలి డ్రైవర్ ఆశపడొచ్చాడు. ఆ ముసలి డ్రైవర్లానే ఆ టాక్సీ కూడా సన్యాసాశ్రమం స్వీకరించేసి లోకానికి అతీతంగా ఉన్నట్టుంది. సామాన్లు డిక్కీలో సర్దేశారు. ముందు డ్రైవర్ ముకుందరావు, హనుమంతరావు కూర్చున్నారు. వెనక సీట్లో జానకి, శ్రీనాథ్, శ్రీలక్ష్మి, సునీత కూర్చున్నారు. శ్రీనాథ్ గాడికి ముందు సీట్లో కూర్చోనుంది. కూర్చుని ఆ దెయ్యాల్ని చూడాలనుంది. కాని తండ్రి భయం వల్ల కిక్కురు మనకుండా తల్లి పక్కన కూర్చున్నాడు. దెయ్యాలనేవి ఎలా ఉంటాయో వాడికి తెలీదు. కాన్వెంట్లో వాడి మిస్సమ్మలు అప్పుడప్పుడు ఈ దెయ్యాల గురించి ఇంగ్లీష్లో చెప్పేవారు. కాని అవన్నీ ఇంగ్లీషు దెయ్యాలు. అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ తిరిగే భూతాలు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరో భాష తెలీదు. అదీగాక వాటిని చూడాలంటే తను పెద్దవ్వాలి. అమెరికాకో ఇంగ్లాండ్కో వెళ్ళాలి. అప్పుడు వాటిని చూడాలి. టాక్సీ కదిలింది. ఆఫీసు ఫైల్స్లా. ఏలూరు చేరేటప్పటికి 9 దాటింది. ఇంకా 2 గంటల ప్రయాణం. గుండుగోలను దాటి రోడ్డు తిరిగింది. ఆ రోడ్డు గ్రాండ్ ట్రంక్ రోడ్డు. జనసంచారం అంతగా లేదు. లారీలు మాత్రం అటు ఇటు పోతున్నాయి. టాక్సీ మెల్లగా గాండ్రిస్తూ పోతోంది. చలికాలం కాబట్టి చల్లగాలి మొహాల కొడుతోంది. ముకుందరావు, హనుమంతరావు, సునీత, డ్రైవర్, శ్రీనాథ్ ఎదురుగా చూస్తున్నారు. రోడ్డుకి 2 వైపులా అపరజీభూతాల్లా ఉన్న చెట్లు మెల్లగా వెనక్కి పోతున్నాయి. డ్రైవర్ గారు, భైరవపురం పొలిమేర్లలో దెయ్యాలున్నాయంటారు, నిజమా? అడిగాడు ముకుందరావు. డ్రైవర్ చొప్పున పక్కకు తిరిగి ముకుందరావు వైపు చూశాడు. ఇప్పుడు ఆ దెయ్యాల సంగతి ఎందుకండి బాబు అన్నాడు. ఏం లేదు, మా తమ్ముడు ఉన్నాయంటున్నాడు. అసలు దెయ్యాలనేవి లేవని నేనంటున్నాను. చూడక లేవని మీరు అనుకోవచ్చు, కానీ నేను నా కళ్ళతో చూశానండి. చూడమే కాదు, మాట్లాడానండి. అవి ఆడించినట్టల్ని ఆడానండి. ర్యాష్ అన్నాడు ముకుందరావు. ఇది సినిమా కథ కాదండి సారు ట్రాష్ అనడానికి. ఆయన చెప్పేది కాస్త ముందు వినిపించుకోండి అంది సునీత. చెప్పండి డ్రైవర్ గారు, ఏంటా దెయ్యాలు? ఎలా మాట్లాడారు? ఏమన్నా ప్రమాదాలకి గురయ్యారా? ఒకసారి నల్లజర్ల నుంచి ఒక తోలుబొమ్మలాడేవాళ్ళు ఆ ఊరు వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. దెయ్యాలు మమ్మల్ని అందరినీ దారి తప్పించేసి నానా తెప్పలో పెట్టేసేయండి. ఇప్పటికీ తలుచుకుంటే చాలు వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది అన్నాడు డ్రైవర్. ఆ దెయ్యాలు ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నాయంటారా డ్రైవర్ గారు అంది సునీత. దీనికి ముసలి డ్రైవర్ సమాధానం చెప్పేలోపున హనుమంతరావు అన్నాడు. అవి ఇప్పుడు జనసంచారం వల్ల చాలా వరకు పోయాయి. ఎక్కడికి పోయాయంటావు అన్నాడు ముకుందరావు. సినిమాలు తీయడానికి మద్రాసుకు వచ్చేసి ఉంటాయి అంది సునీత. నువ్వుండు సునీ. ఎరా హను, కొన్నింటికి ఇక్కడ ఆయుష్ అయిపోయి ఉంటుంది. ఇంకా తీరనివి అంటే కరోడా రకాలు ఇక్కడే కొట్టుకులాడుతూ ఉంటాయి. ర్యాష్ అని గొణుక్కున్నాడు ముకుందరావు. ఇంతలో ముసలి డ్రైవర్ అందర్నీ అంటూ వారించాడు. కారు స్పీడు తగ్గించాడు. అదిగోనండి, ఆ దూరంగా కనిపించేదే భూతాల మర్రి. అయితే అక్కడ ఆపు అన్నాడు ముకుందరావు. ఎందుకండి, అర్ధరాత్రి అయిపోయింది, వెళ్ళిపోదాం అంది జానకి. అవునరా నాని, కావాలంటే రేపొచ్చి చూద్దాం అన్నాడు హనుమంతరావు. కాదు, ఆపమన్నాడు ముకుందరావు. అతని పక్షమే వహించి సునీత, శ్రీనాథులు కారు ఆపమన్నారు. ముసలి డ్రైవర్కి ఏమనడానికి పాలు పోలేదు. ఆపడానికి ప్రయత్నమూ చేయలేదు. కాని ఎదురుగా 10 ఏనుగులొచ్చి కారుని బలవంతంగా ఆపేసినట్టు కారు సడన్ గా ఆగిపోయింది. ఇంజిన్ ఆగలేదు. వెనక చక్రాలు మాత్రం గిరున తిరిగిపోతున్నాయి.
ముకుందరావు టార్చ్ లైట్ తీసుకుని టాక్సీ దిగాడు. అతని వెనక సునీత, శ్రీనాథ్ దిగారు. భయంగా ఉన్న హనుమంతరావు దిగాడు. డ్రైవర్ ఇంజిన్ ఆపి కిందకి దిగాడు. జానకి మాత్రం శ్రీలక్ష్మిని ఒళ్ళో పెట్టుకుని టాక్సీలోనే కూర్చుంది. టార్చ్ లైట్ వెలిగించి చుట్టూ చూశాడు ముకుందరావు. ఏం కనిపించలేదు. వెనక చక్రాల వైపు చూశాడు. రోడ్డు మీద 10 అడుగులు ఈడ్చుకుంటూ వచ్చినట్టు టైరు చార్లున్నాయి. డ్రైవర్, మీరు గాని బ్రేకులు వేశారా అన్నాడు ముకుందరావు. రామ, అసలు నేను యాక్సిలరేటర్ మించి కాలే తీయలేదండి. మరి సడన్ బ్రేక్ వేసినట్టు రోడ్డు మీద ఆ టైరు చార్లేమిటి? తెలవదండి. ఎదురు నుంచి వెనక నుంచి ఎవరో బలంగా ఆపినట్టయిందండి. ముకుందరావు మళ్ళా లైట్ ఫోకస్ చేసి చుట్టూ చూశాడు. కీచురాళ్ల చప్పుళ్ళు, దూరంగా నక్కల కోతలు తప్ప మరేం వినిపించడం లేదు. ముకుందరావు టార్చీని మర్రి చెట్టు మీదకి వేసి చూశాడు. రిగుమంటూ అందులోంచి పెద్ద చప్పుళ్ళు చేస్తూ పక్షులు ఎగిరిపోయాయి. హనుమంతరావు, డ్రైవరు చప్పున ముకుందరావు వెనక్కి చేరిపోయారు. రోడ్డు పక్క పొదల మాటున ఏదో ఆకారం రిగున కదిలినట్టు అనిపించింది. ముకుందరావు చప్పున లైటు అటు తిప్పి ఎవరు అని అరిచాడు. శబ్దం లేదు, ఏ ఆకారము కనిపించలేదు. ముకుందరావు 10 గజాలు నడిచి రోడ్డు పక్క తుప్పల్లో లైటు వేసి చూశాడు. ఏమీ కనిపించలేదు. ఇంకా ముందుకు వెళ్ళాడు. అతని వెనక శ్రీనాథ్, హనుమంతరావు, సునీత, డ్రైవర్ నడిచి వెళుతున్నారు. ఇంకా దూరం వెళ్ళకండి సార్. అల్లదిగో ఆ కనిపించే కొండ పక్కనున్న సంస్థానానికే అప్పుడు దెయ్యాలు మమ్మల్ని లేకపోయాయి. తెల్లార్లు తైతక్కలాడించాయి అని మెల్లగా, దెయ్యాలకి వినిపించినంత మెల్లగా అరుస్తున్నాడు ముసలి డ్రైవర్. హనుమంతరావు కూడా వద్దని వారిస్తున్నాడు. ఇంతలో టాక్సీలో కూర్చున్న జానకి కెవ్వున కేక వేసింది. ముకుందరావు లైట్ని టాక్సీ వైపుకి ఫోకస్ చేసి పొరుగున అంతా అక్కడికొచ్చారు. ఏమైంది జానకి అడిగాడు ముకుందరావు. శ్రీలక్ష్మిని గుండెలకు హత్తుకుని నిలువెల్లా వణికిపోతోంది జానకి. టాక్సీ మీద ఎవరో దూకారండి అంది. ముకుందరావు టాక్సీ టాపు మీద లైట్ వేసి చూశాడు. పెద్ద కొమ్మొకటి అంచు మీద పడుంది. ముకుందరావు దాన్ని లేపాడు. హనుమంతరావు అతని పక్కకి చేరాడు. నాని, వెళ్ళిపోదాన్రా. ఈ చెట్టు కింద ఉండడం అంత మంచిది కాదు. ముకుందరావు నిట్టూర్పు విడిచాడు. డ్రైవర్ కూడా బ్రతిమలాడాడు. వీళ్ల భయం చూస్తుంటే చివరికి తనకే భయమే పుట్టేట్టుంది. వాళ్ల కోసమన్నా వెళ్ళిపోవాలి. ట్యాక్సీ ఎక్కి కూర్చున్నాడు. దెయ్యం కనబడినందుకు శ్రీనాథ్, సునీతలు నిస్పృహ చెందారు. డ్రైవర్ సెల్ఫ్ నొక్కాడు. స్టార్ట్ కాలేదు. మళ్లీ నొక్కాడు. కదల్లేదు. 5, 10, 15 నిమిషాలు ట్యాక్సీ కదల్లేదు. చివరికి జానకి తప్ప అంతా దిగి ట్యాక్సీని తోయడం మొదలుపెట్టారు. సరిగ్గా ఊళ్ళోకి ప్రవేశించేసరికి ట్యాక్సీ చపా చేయకుండా స్టార్ట్ అయిపోయింది. అంతా ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నారు. ట్యాక్సీ బంగ్లాలోకి వెళ్లి ఆగింది. మహారణ్యం మధ్య పరమ కిరాతకులైన రాక్షసులు మూడో కంటికి కనిపించకుండా ఘోరమైన పాప పనులు చేసేందుకు నిర్మించిన పాతాళ భూతగృహంలా ఉంది కాంచన గంగ. హనుమంతరావు తలుపు తాళం తీశాడు. లోపలంతా చీకటి. ఘోర నిశ్శబ్దం కూడా భరించలేనంత శబ్దం చేస్తుందంటారు. అలానే భయంకరంగా కాంచనగంగా బంగ్లా లోపల నుంచి నిశ్శబ్ద తరంగాలు బయటకు కొట్టుకొస్తున్నాయి. ముకుందరావు టార్చ్ లైట్ వెలిగించాడు. ఆ వెలుతురులో హనుమంతరావు గోడకున్న స్విచ్లు వరుసగా వేశాడు. హాల్లో ట్యూబ్ లైట్లు దేదీప్యమానంగా వెలిగాయి. ఒరే నాని, ఈ రాత్రికి మన ఇంటికి వెళ్ళి పడుకుందాం. కావాలంటే రేపొద్దునొచ్చి ఉందాన్రా అన్నాడు హనుమంతరావు. వద్దు, ఇక్కడే ఉంటాం. అసలు మేము వచ్చినట్టు ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకు. సునీత వచ్చిందని తెలిస్తే జనం మమ్మల్ని ప్రాణాలతో బ్రతకనివ్వరు అని ముకుందరావు ముందుకెళ్తూ మొత్తం కాంచనగంగ బంగ్లాలో ఎక్కడెక్కడ ఏ గదులున్నాయో చూపించు అన్నాడు. ఇష్టం లేకపోయినా హనుమంతరావు కాంచనగంగ బంగ్లాలో ఉన్న గదులన్నింటినీ చూపించాడు. అది 3 అంతస్తుల బంగ్లా. కిందంతస్తులో పెద్ద హాలు, ఎడం వైపున 3 గదులు ఉన్నాయి. ఒక గది రాజావారి పడక గది. ఆ గదిలోనే అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన జమీందారు భార్యతో పాటు పడుకునేవాడు. చివరికి ఆ గదిలోనే మొదటి భార్య కొడుకు చేతుల్లో హత్య చేయబడ్డాడు. దానికి ఎదురుగా హాలుకి కుడివైపున మరో 2 గదులున్నాయి. ఒకటి డైనింగ్ హాలు, మరోటి వంటగది. ఇంకా గదులున్నాయి కానీ అవన్నీ తాళాలు వేసి మూసేసున్నాయి. 2వ అంతస్తులో 3 పడక గదులు, మరో గది ఉన్నాయి. మధ్యలో కిందంతస్తులో ఉన్నంత హాల్ ఉంది. ఆ హాల్లోనే రాజావారి సరదాలన్నీ తీరేవి. పట్నం నుంచి దేవదాసీలని, నృత్య కళాకారుల్ని తీసుకొచ్చి వాళ్ల కళా కౌశలాన్ని అక్కడ ప్రదర్శించుకునేటట్టు చేసేవారు. 3వ అంతస్తులో 3 పడక గదులున్నాయి. అవన్నీ రాజావారి విలాసిన్ల కోసం ఉపయోగించేవారు. అక్కడ ఎంతమంది హింసించబడ్డారో,
ఎందరూ చంపబడ్డారో ఎవరికీ తెలీదు. పై డాబా మీదకు వెళితే గ్రామమే కాకుండా చుట్టూ 10-15 మైళ్ల ప్రాంతం స్పష్టంగా కనిపిస్తోంది. దూరంగా కొండలు, వాటి పక్క నుంచి ప్రవహించే చిన్న కాలవలు, ఏర్లు, శ్మశానాలు, మరికొన్ని గ్రామాలు కనిపిస్తాయి. దూరంగా ఉన్న చిట్టడుగు కూడా అగుపిస్తోంది. అందులో చిరుతపులులు కూడా ఉండేవట. ప్రస్తుతం లేవు, కానీ లేళ్లు, అడవి పందులు, అడవి దున్నలు ఉన్నాయి. వాటిని రాజావారు బుద్ధి పుట్టినప్పుడల్లా వేటాడేవారు. కిందంతస్తులో ఉన్న పడక గదిలో ముకుందరావు, జానకి ఉండడానికి, రెండో అంతస్తులో ఒక గదిలో శ్రీనివాస్, శ్రీలక్ష్మి, మరో గదిలో సునీత ఉండడానికి నిర్ణయాలు చేసుకున్నారు. హను, నువ్వింకింటికి వెళ్ళు. రేపు వంటకి కావలసిన సరంజామా అంతా తీసుకున్నా. భోజనం మీ ఇంట్లోంచొద్దు, మేమే చేసుకుంటాం అన్నాడు ముకుందరావు. అదేంరా, కనీసం భోజనమన్నా? నేను చెప్పినట్టు చెయ్యి, నీతో పాటు డ్రైవర్ని కూడా తీసుకెళ్ళు అని డ్రైవర్కి డబ్బిచ్చాడు. హనుమంతరావు అయిష్టంగానే డ్రైవర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ముకుందరావు పెట్టెలు పడక గదిలో పెట్టాడు. జానకిని ఆ గదిలోకి వెళ్ళమన్నాడు. మద్రాసు నుంచి జానకి తీసుకొచ్చిన తినుబండారాలు డైనింగ్ రూంలో అందరికీ వడ్డించింది. తిన్న తర్వాత సునీత శ్రీనాథిని, శ్రీలక్ష్మిని తీసుకుని పైకి వెళ్ళిపోయింది. ఆమె వెనకనే ముకుందరావు కూడా వెళ్ళాడు. జానకి పడకగది పక్కనే ఉన్న బాత్రూంలోకి మొహం కాస్త శుభ్రం చేసుకునేందుకు వెళ్ళింది. 16 గంటలు ప్రయాణం చేసావు, స్నానం చేయకూడదా అమ్మా అని వెనక నుంచి ఎవరో గుసగుసలాడుతున్నట్టు అనిపించింది. జానకి చొప్పున వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు. బాత్రూం తలుపులు దగ్గరగా వేసినట్టు అనిపించింది. జానకి ద్వారం దగ్గరికెళ్లి చూసింది. ఎవరూ కనపడలేదు. సన్నగా అడుగుల చప్పుడు వినిపిస్తున్నట్టు అనిపించింది. జానకి తనకి తెలియకుండానే అప్రయత్నంగా తలుపులు వేసి స్నానం చేసింది. స్నానం చేస్తున్నంతసేపు ఏవో చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. పైన సునీత, పిల్లలు పక్కలు పరుచుకుంటున్నారు అనుకుంది. స్నానం పూర్తయ్యాక బెడ్రూంలోకి వచ్చింది. అక్కడ చిన్నగా చప్పుళ్లు వినిపించాయి. బెడ్ దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దాలు మరింత హెచ్చైనట్టు ఫీల్ అయింది. బెడ్ మీద దుప్పటి పరుస్తూ ఉంటే బెడ్ మీద ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఎవరూ లేరు, భ్రమ అనుకుంది. శబ్దం మాత్రం పైనున్న సునీత, శ్రీనాథ్, శ్రీలక్ష్మి, ముకుందరావుల్ది అనుకుంది. ఆ గది చాలా విశాలంగా ఉంది. గోడలకి ఏవేవో తైలవర్ణ చిత్రాలున్నాయి. జానకి వాటినన్నింటినీ పరిశీలనగా చూస్తూ ఉంది. ఆమె ఎటు తిరుగుతూ ఉంటే అటు అడుగుల చప్పుడు అతి మృదువుగా, మెత్తగా వినిపిస్తోంది. ఆమె నిలబడిపోతే చప్పుడు లేదు. ఆమెకిదేం అర్థం కాలేదు. దెయ్యాలు, భూతాలు అనేవి ఉంటే గింటే వాటికి శరీరం అనేది లేదు కదా. ఈ అడుగుల చప్పుడు వినిపించడమేంటి? మెల్లగా మెట్ల దగ్గరకు వెళ్ళింది. పైన సునీత, ముకుందరావు మాటలు మెల్లగా వినిపిస్తున్నాయి. జానకి పైకి మెట్లెక్కి వెళ్ళింది. జానకిని చూసి ముకుందరావు పకపక నవ్వాడు. చూసావా సునీ, మీ వదిన వస్తోందంటే నమ్మావు కాదు. అదిగో సాక్షాత్తు మీ వదినే వచ్చింది, దెయ్యం కాదు అన్నాడు ముకుందరావు. అబ్బా, జడిపించేసా వదిన, నిజంగా హడలిపోయినట్టే నమ్ము అంది సునీత. ఏం? ఇందాకట్నుంచి ఏవో అడుగుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. అది నువ్వే అంటే సునీత నమ్మదు. అన్ని గదులు వెతికింది. చివరికి డాబా మీద కూడా వెళ్ళాం. నువ్వే ఇలా దాగుడు మూతలాడుతున్నావేమోనని అన్నాడు ముకుందరావు. జానకి గతుక్కుమంది. తను కింద విన్న అడుగుల చప్పుడు, గుసగుసలు, తలుపులు మూసుకోవడం గురించి చెప్పాలా వద్దా అనుకుంది. బహుశా తను కింద గదుల్లో నడుస్తూ ఉంటే పైన వీళ్లకి వినిపిస్తుందేమో, పైన వీళ్లు తిరుగుతూ ఉంటే కింద తనకు అలా అనిపిస్తుందేమో. శ్రీనాథ్, శ్రీలక్ష్మి బెడ్ మీద నిద్రలో ఉన్నారు. నువ్వెక్కడ పడుకుంటావమ్మా అని జానకి సునీతని అడిగింది. అదిగో ఆ గదిలో అని సునీత పక్కనే ఉన్న గదిలోని పెద్ద పందిరి పట్టి మంచం వైపు చూపించింది. జానకి నిట్టూర్పు విడిచి పిల్లలకి దుప్పటి కప్పి భర్తతో పాటు కిందకు వెళ్ళిపోయింది. అంతా బాగా అలిసిపోయున్నారేమో, అందరికీ మంచి నిద్ర పట్టేసింది. బయట బాగా చలిగా ఉంది. అందువల్ల కిటికీలు, తలుపులు బిగించుకున్నారు. అయినా చలి వణికించేస్తుంది. రగ్గులు కప్పుకుని నిద్రపోతున్నారు. సరిగ్గా 1:30 అయ్యేసరికి ముకుందరావుకి ఏదో ఆవేశం వచ్చినట్టయింది. ఇటు అటు పిచ్చిగా దొర్లాడు. పక్కనే జానకి నిద్రపోతోంది. అతనికి మెలకువ రాలేదు. అయినా పక్కనున్న జానకిని కసిగా, పిచ్చి వాంఛతో గట్టిగా కౌగిలించుకుని ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. జానకి కళ్ళు తెరిచింది. తన చుట్టూ ఇనుప హస్తాలతో బిగుసుకుంటున్న భర్త వైపు చూసింది. అతను కళ్ళు మూసుకునే ఆమెను బిగి కౌగిలిలో బిగించేస్తున్నాడు.
జానకికి ఊపిరాడడం లేదు. బలమంతా ఉపయోగించి అతన్ని విడిపించుకుంది. అయినా అతను వదల్లేదు. రాక్షసుళ్లా ఆమెను పట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో సునీతకు అకారణంగా మెలకు వచ్చింది. చలి కొరికేస్తోంది. దుప్పటి రగ్గు కప్పుకున్న చలి ఆగడం లేదు. అవతల గదిలో శ్రీనాథ్, శ్రీలక్ష్మి మంచి నిద్రలో ఉన్నారు. తలుపులు కిటికీలు వేసే ఉన్న రివ్వున చలిగాలి సుడిగాలిలో వచ్చి వాళ్ళు కప్పుకున్న రగ్గుని లాగేసి ఎగురుకుంటూ వెళ్లి గోడను ఢీకొని అక్కడే పడిపోయింది. ఆ పక్కనున్న పెట్టె బల్ల మీద నుంచి దబ్బున కింద పడిపోయింది. సునీత ఉలిక్కి పడింది. మంచం మీద నుంచి లేచి శ్రీనాథ్, శ్రీలక్ష్మిలు పడుకున్న గదిలోకొచ్చింది. చలి మాయమయ్యి ఒళ్లంతా వెచ్చగా అయిపోయింది. కాని బెడ్ మీద శ్రీనాథ్, శ్రీలక్ష్మి వణికిపోతున్నారు. వాళ్ళు కప్పుకున్న రగ్గు గోడ దగ్గర పడింది. ఆశ్చర్యంగా చూస్తూ రగ్గు తీసి బెడ్ దగ్గరకొచ్చింది. అక్కడికి రాగానే చలి విపరీతంగా వణికించనారంభించింది. ఆమెకి చిత్రం అనిపించింది. రగ్గు పిల్లల మీద కప్పి గదంతా చూసి తన గదివైపు కదిలింది. బెడ్కి దూరంగా జరగగానే చలి తగ్గి వెచ్చదనం హెచ్చింది. ఈ చిత్రమేంటో ఆమెకు అర్థం కాలేదు. ఆలోచిస్తూనే తన గదిలోకి వెళ్లి బెడ్ మీద కూర్చుంది. మెల్లగా చలి మొదలైంది. సునీత రగ్గుని కప్పుకుంది. కిటికీ కిర్రుమంటూ శబ్దం చేయనారంభించింది. సునీత చొప్పున అటు చూసింది. కిటికీ గడియ మెల్లగా ఏదో అదృశ్యహస్తం తీస్తున్నట్టు ఓపెన్ అవుతోంది. సునీత ఊపిరి బిగబెట్టి అటే చూస్తోంది. గడియ పూర్తిగా విడిపోవడం, కిటికీ రెక్క టక్కను తెరుచుకోవడం, బయటనుంచి గాలి రివ్వున రావడం ఒకేసారి జరిగాయి. సునీత చొప్పున కిటికీ దగ్గరకు వెళ్ళింది. కిటికీలోంచి ఏదో కిందకి దూకి రివ్వున పోతున్నట్టు అనిపించింది. సునీత ఉలిక్కిపడి కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఏం కనిపించలేదు. బయట చెట్టు మీదున్న పొగమంచు విచిత్రమైన వాసనలతో ఆమె ముఖానికి కొట్టింది. ఆకాశం వైపు చూసింది. చంద్రుడు లేడు. నక్షత్రాలు వేలకు వేలు కనిపిస్తున్నాయి. దూరాన ఓ నక్షత్రం క్షణక్షణానికి రంగులు మారుస్తూ మిణుకుమిణుకుమంటోంది. సునీత కిటికీ తలుపులు వేసి గడియ వైపు చూసింది. చాలా బిగువుగా ఉంది. అంత బిగువుగా ఉన్న గడియ విడిపోవడం ఏమిటి? అన్నింటికంటే చిత్రమైంది బెడ్ దగ్గర చలి. మిగతా గదంతా మామూలుగా ఉంది. పోనీ బెడ్కి సరిగ్గా పైనున్న ఫ్యాన్ తిరుగుతోందా అంటే అదీ లేదు. ఆలోచిస్తూ వచ్చి బెడ్ మీద కూర్చుంది. అప్రయత్నంగా డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూసింది. తన గదిలోకొచ్చినప్పుడు జడ పిన్నులు తీసి అక్కడ పెట్టింది. అందులో ఒక పిన్ను నిలువుగా లేచి గాలిలో తేలుతోంది. కళ్ళు పెద్దవి చేసి చూసింది. సాలీడుగాని దాన్ని పైకి లాగుతోందా? మెల్లగా దాని దగ్గరకు వెళ్ళింది. పైకి చూసింది. సాలీడు కనిపించలేదు, పురుగు కనిపించలేదు. ఆమె మరింత దగ్గరికి వెళ్లేసరికి ఆ హెయిర్ పిన్ గాలిలో అడుగెత్తున లేచి కింద పడిపోయింది. సునీత ఒళ్ళు గగురు పొడిచింది. మెల్లగా వంగి దాన్ని తీసుకోబోయింది. వెనక ఆమె వీపు మీద నుంచి ఎవరో వంగి చెక్కిళ్లు స్పృశించినట్టయింది. ఒళ్ళు జల్లుమంది. వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. భ్రమ, నిజమా, లేక ఏదో అదృశ్య శక్తి ఆ చుట్టుపక్కల తిరుగుతోందా? ఆలోచిస్తూనే పిన్నుని తీసి టేబుల్ మీద పెట్టి బెడ్ మీద ముసుగు తన్ని పడుకుంది. కాని ఆమె దృష్టంతా ఆ హెయిర్ పిన్ మీదే ఉంది. అది కదల్లేదు. అలా చూస్తూనే నిద్రపోయింది. ఏదో దబ్బున పడిన శబ్దం విని ఉలిక్కిపడింది. కళ్ళు విప్పి చుట్టూ చూసింది. ఏం కనిపించలేదు. శబ్దం కింద నుంచి వచ్చినట్టు అనిపించింది. సునీత రగ్గు పక్కకి నెట్టి మెల్లగా మెట్లు దిగి కిందకొచ్చింది. హాలంతా నిశ్శబ్దంగా ఉంది. అవతల పడక గదిలో ముకుందరావు, జానకి నిద్రపోతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ల పడక గదిలోకి వెళ్లి చూడడం సంస్కారం కాదు. కాని పడక గది తలుపులు తెరిచే ఉన్నాయి. సునీత చూడకూడదనుకుంటూనే గదిలోని మంచం వైపు చూసింది. వాళ్ళిద్దరూ కావలించుకుని కింద మీద దొర్లుతున్నారు. సిగ్గుతో గతుక్కుమని చప్పున తలుపులు నిశ్శబ్దంగా మూసేసి వెనక్కి తిరిగింది. ఎదురుగా ఎవరో నిలబడున్నారు. సునీత ఒళ్ళు జల్లుమంది. కళ్ళు మిటకరించి చూసింది. ఏంటలా చూస్తున్నావు? నేనమ్మా, ముకుందరావుని అన్నాడు ఎదురుగా హాల్లో నిలబడున్న ముకుందరావు. సునీత ముకుందరావు వైపు చూడకుండా చొప్పున పడకగది తలుపులు తెరిచి లోపల బెడ్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూసింది. బెడ్ మీద ఎవరూ లేరు. ఇప్పుడేగా ఎవరో పెనుగులాడుతున్న దృశ్యాన్ని చూసింది. ఎవరు వాళ్ళు? ఏమైపోయారు వాళ్ళు? ఏంటలా చూస్తున్నావు? ముకుందరావు వెనక నుంచి అడిగాడు. కన్ఫ్యూజ్ అయింది సునీత. ముకుందరావు వైపు, బెడ్రూంలోని మంచం వైపు మారిచి మారిచి చూసింది. ఆ బెడ్ మీద ముకుందరావు చిరునవ్వు నవ్వాడు. ఎవరూ లేరు అన్నాడు. వదినా? ఆ సమయంలో జానకి బాత్రూంలో ఉంది.
బాత్రూంలో ఆమె ఒక్కరితే కాదు, మరెవరో ఉన్నట్టు ఆమె ఫీల్ అవుతోంది. స్నానం చేస్తుంటే ఎవరో ఆమె వీపు రుద్దుతున్నట్టు, ఆమె దగ్గరగా వస్తున్నట్టు ఫీల్ అయింది. జానకి ఎవరు అనాలనుకుని అనలేకపోయింది. స్నానం చేసి బయటకొచ్చింది. బెడ్రూంలో సునీత, ముకుందరావు ఉన్నారు. సునీతను చూసి జానకి సిగ్గుపడింది. సునీత ఆమె దగ్గరగా వచ్చింది. ఇప్పుడు స్నానం చేశామేం వదినా అని ఆమె అడిగితే ఏమని జవాబు చెప్పాలా అని ఆలోచిస్తోంది జానకి. కాని సునీత అలాగేం అడగలేదు. వదినా, ఈ బంగ్లాలో మనం మాత్రం లేవు, ఇంకా కనిపించని వాళ్ళు ఎవరో ఉన్నారు అంది. నీకు అనిపించిందా అంది జానకి. ఆ అని నిట్టూర్పు విడిచి పడుకోండొదినా, తెల్లారిపోతుంది అని వెళ్ళిపోయింది. అప్పుడు సరిగ్గా 2:30 కొట్టింది గోడ గడియారం. తెల్లవారుతూ ఉండగానే హనుమంతరావు ఉప్మా, ఇడ్లీలు తీసుకునొచ్చాడు. సునీత, ముకుందరావులింకా లేవలేదు. జానకి తిరిగి తలంటి స్నానం చేసింది. పిల్లలిద్దరూ లేచి పై డాబా మీదకు పోయి తెగ గెంతుతున్నారు. జానకి హనుమంతరావుని లోపలికి ఆహ్వానించింది. జానకి మెట్ల దగ్గరికి వెళ్లి వాళ్ళని కేకేసింది. తల్లి కేక విని వాళ్ళిద్దరూ గబగబా మెట్లు దిగి కిందకొచ్చారు. ఏంట్రా గోల, ఎందుకలా గొంతెత్తరవడం అంది జానకి. నన్ను అన్నయ్య కొడుతున్నాడమ్మా అంటూ ఫిర్యాదు చేసింది శ్రీలక్ష్మి. అబద్ధమమ్మా, చెల్లాయే నన్ను తిడుతోంది అని అరిచాడు శ్రీనాథ్. నువ్వు కొట్టావని తిట్టాను తప్ప, నువ్వు తిట్టావని కొట్టాను నా తప్ప. అబ్బా ఏంట్రా అరుపులు, అవతల నాన్నగారు నిద్రపోతున్నారు, ఎప్పుడన్నా ఇలా కొట్టుకుని అరిచారా అంది జానకి. ఇద్దరు హనుమంతరావు ఉన్న హాల్లోకి వచ్చారు. హనుమంతరావు తీసుకొచ్చిన టిఫిన్ క్యారియర్ అక్కడుంది. అది చూసి ఇద్దరూ ఒకేసారి క్యారియర్ మీద పడి చెరో పక్క లాగడం మొదలు పెట్టారు. వాళ్ల ప్రవర్తన జానకి విచిత్రం అనిపించింది. ఏంటి వీళ్ళిలా మేనర్స్ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు? చప్పున వాళ్ల దగ్గరికెళ్లి క్యారియర్ తీసుకుంది. ఏంటరా మీ కొట్లాట్లు, మీకు మతులుగాని పోతున్నాయా ఏం? పైకెళ్ళి సునీత వదిన్ని కూడా పిలుచుకురండి, టిఫిన్ తిందురుగాని. దీనికి కూడా వాళ్ళిద్దరూ నేను వెళతానని కీచులాడుకోవడం మొదలు పెట్టారు. ఈ గోలకి ముకుందరావు లేచాడు. ఏంటో విషయం అడిగి తెలుసుకుని శ్రీనాథ్ని వెళ్లి లేపమని చెప్పాడు. శ్రీనాథ్ గబగబా పైకి వెళ్లిపోయాడు. సునీత గాఢ నిద్రలో ఉంది. శ్రీనాథ్ ఆమె వైపు చిత్రంగా చూశాడు. దగ్గరకు వెళ్లి ఆమెను కదిపి లేపాడు. సునీత బద్ధకంగా కళ్ళు విప్పింది. శ్రీనాథ్ ఆమెను చూస్తూ పకపక నవ్వడం మొదలు పెట్టాడు. ఏంట్రా నువ్వు అంది సునీత ఆవులిస్తూ. శ్రీనాథ్ సమాధానం చెప్పకుండా ఆమె ముఖం చూస్తూ నవ్వుతూనే ఉన్నాడు. సునీత వాణ్ణి పట్టుకుని లాగింది. ఏంట్రా, ఎందుకా వెకిలి నవ్వు? శ్రీనాథ్ ఆమె ముఖం వైపు చూపిస్తూ నీ ముఖం చూడు అన్నాడు. ఏం? అద్దంలో చూసుకో. సునీత ఒళ్ళు విరుచుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్లి అద్దంలో చూసుకుంది. పై పెదవి నిండా నల్లరంగు పూసింది. చెక్కిళ్ల మీద కూడా చంద్రవందరగా రంగు అద్దబడుంది. స్టన్ అయింది. ఎరా, నువ్వేనా ఇలా పులిమావు అని అరిచింది. ఇది మరీ బాగుంది, నేనెందుకలా చేస్తాను? సునీత మరోసారి ముఖం చూసుకుంది. ఎవరో కావాలని తనకి మగవేషం వేయించినట్టుంది. టవల్తో రంగు చెరిపేసుకుంది. గదిలోకొచ్చింది. చుట్టూ చూసింది. అలాంటి రంగు ఆ గదిలో ఎక్కడా కనిపించలేదు. అది సిరా కాదు, మసిలా ఉంది. వీడేగాని తన ముఖానికి రంగు పూసుంటే తనకి మెలకు రాకుండా ఉంటుందా? అయినా వాణ్ణి బెదిరించింది. శ్రీనాథ్, నిజం చెప్పు, లేకపోతే నాన్నగారితో చెప్తా. శ్రీనాథ్ 2 చేతులు పట్టుకుని అడిగింది. వాడు చేతులు విడిపించుకున్నాడు. ఏంటి నిజం చెప్పడం? నేను రాయలేదంటున్నానుగా, కావాలంటే నాన్నారొస్తే చెప్పు అని ఎదిరించాడు. సునీత చుట్టూ చూసింది. రాత్రి దృశ్యం గుర్తుకొచ్చింది. హెయిర్ పిన్ ఎలా ఎగిరిందో. రాత్రి కాబట్టి సరిగ్గా తెలియలేదు. ఏదైనా కంటికి కనిపించని నల్లని పురుగు దాన్ని కదిపిందేమో. లేకపోతే నిరాధారంగా పిన్ను గాల్లో తేళ్లమేమిటి? ఒకవేళ దెయ్యమే అనుకుంటే దెయ్యాలకి రూపమే ఉండదు కదా, ఇక వస్తువుల్నేం కదిలించగలవు? రాత్రి అలా హెయిర్ పిన్ లేచిపడ్డం భ్రమేనేమో. ఆ భ్రమతోనే నిద్రపోవడం వల్ల ఎప్పుడో తనే లేచి పెట్లోంచి లిప్స్టిక్ తీసి రాసుకుందేమో. లిప్స్టిక్ పేదాలకి రాసుకుంటారు గాని మీసాలకు పెట్టుకోరుగా. బహుశా చీకట్లో కనిపించక తనే అలా పులుముకుందా? నాన్సెన్స్ అనుకుంది. కింద నుంచి ముకుందరావు పిలిచాడు సునీతని. ఆ వస్తున్నా అని చెప్పి బాత్రూంలోకి వెళుతూ శ్రీనాథ్ వైపు చూసింది. వాడు తన వైపే చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? నీకా మీసాలు బాగున్నాయి వదినా అన్నాడు వాడు నవ్వు ఆపుకుంటూ. ఓరి వెధవా, అయితే నువ్వే ఆ పని చేశావన్నమాట అని వాణ్ణి తరిమింది. నేను కాదు అని అరుచుకుంటూ వాడు కిందకి పారిపోయాడు. సునీత మాత్రం నిజంగా వీడి పనే అయ్యుంటుంది అనుకుని చిరునవ్వు నవ్వుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది.
అరగంట తర్వాత ఆమె డ్రెస్ అయి కిందకొచ్చేసరికి జానకి టేబుల్ మీద టిఫిన్ పెట్టింది. అంతా టిఫిన్లు చేసి హాల్లో కూర్చున్నాక హనుమంతరావు సామాన్ తీసుకుని వచ్చాడు. రాత్రి బాగా నిద్రపట్టిందా అన్నాడు. సునీత, ముకుందరావు, జానకి అతని వైపు చిత్రంగా చూశారు. నిజానికి రాత్రి వాళ్ళందరికీ కలత నిద్రే. కాని అది నిద్ర జరిగిన వింతల కలలో వాళ్ళకి నిద్ర పట్టిందో అంతుపట్టలేదు. ఏవేవో విచిత్రాలు జరిగినట్టు అనిపిస్తోంది. ముకుందరావు మంచం మీద రాక్షసుల్లా ప్రవర్తించడం, జానకి అతన్ని తప్పించుకుని బాత్రూంలోకి పారిపోవడం, బాత్రూంలో ఆమెనెవరో ఆప్యాయంగా మృదువుగా స్పృశించడం, సునీత హెయిర్ పిన్ ఎగరడం చూడడం, కిటికీ తలుపులు గడియ తెరుచుకుని విడిపోవడం అన్నీ అందరికీ కలేమో అన్న భ్రాంతిలో ఉన్నారు. కాని హనుమంతరావు రాత్రి బాగా నిద్రపట్టిందా అనగానే ఉలిక్కిపడ్డా అంతా బాగానే హాయిగా నిద్రపోయామని చెప్పారు. కాని సునీత మాత్రం కాస్తంత రియాక్ట్ అయ్యి హనుమంతరావు వైపు చూసింది. ఏమండి అలా అడుగుతున్నారు? ఈ బంగ్లాలో నిద్ర పట్టదంటారా అంది. అబ్బే అదేం కాదులేండి అని హనుమంతరావు కప్పదాటుగా సమాధానం చెప్పాడు. మరెందుకలా అడిగారు? హనుమంతరావు తలగొక్కున్నాడు. ఏం లేదండి, మేమున్నప్పుడు మాత్రం ఇక్కడ పడుకుంటే ఏవేవో పీడకలలాంటి వచ్చేవండి. ఎలాంటి పీడకలరా అని అడిగాడు ముకుందరావు. ఎవరో గుర్తు తెలియని ఆకారాలుగా వస్తున్నట్టు, మీదపడి రక్కుతున్నట్టు, పీక పిసుకుతున్నట్టు, పడుకున్న మంచాలు గిర్రున తిరుగుతున్నట్టు హనుమంతరావు చెప్పకూడదనుకుంటూనే చెప్పాడు. సునీత, జానకి ముకుందరావులు ముఖాలు చూసుకున్నారు. అయితే ఎవరూ హనుమంతరావు చెప్పిన దాన్ని ధ్రువపరచలేదు. హనుమంతరావు శ్రీనాథ్ వైపు చూశాడు. ఏరా శ్రీనాథ్, నీకెలా నిద్ర పట్టిందిరా? బాగానే పట్టింది గాని కలలేం రాలేదు. టిఫిన్లు పూర్తయ్యాక బంగ్లా పరిసర ప్రాంతాలు చూసేందుకు అంతా బయలుదేరారు. రాత్రి ముకుందరావు, జానకి పడుకునే గదిలోనే ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిన రామ్మోహన్ రంగారావు గారు, ఆయన భార్య పడుకునేవారట. ఇంతకుముందు ఆ గదిలో నారాయణపరావు గారి భార్య పడుకునేవారట. ఆ గదిలో ఆ మంచం మీదే ఆవిడ పోయిందట. ఎలక్షన్ల ప్రచారానికి వచ్చిన రామ్మోహన్ రంగారావు గారు, ఆయన భార్య ఆ గదిలో ఆ మంచం మీదే హత్య చేయబడ్డారు. నారాయణపరావు గారి భార్య బాగా చదువుకుంది. ఇంగ్లీష్ చదువులు కాదు, సంస్కృతాంధ్రాలు. ఆమె స్వయంగా వంట చేసేవారు. భర్తకే కాకుండా దేవుడిలో ఉండే జనాభా అంతటికీ ఆమె స్వయంగా భోజనం పెట్టేవారట. అన్నపూర్ణ హస్తమని అందరూ అనుకునేవారు. నారాయణపరావు మాత్రం 2వ అంతస్తులో సునీత పడుకున్న గదిలో పడుకునేవారు. ఆయనే కాదు, ఆయన తండ్రి గారు కూడా ఆ గదిలోనే పడుకునేవారట. ఆ గదిలో మరి ఎలాంటి విలాసాలు, విందులు, వినోదాలు జరిగేవో ఎవరికీ తెలీదు. నారాయణపరావు గారి అర్ధాంగి అన్నపూర్ణమ్మ గారు పోయాకే నారాయణపరావు మహా కర్కోటకుల్లా తయారయ్యాడు అంటారు. ఆమెది సహజ మరణమా లేక బలవన్మరణమా అని అడిగాడు ముకుందరావు. ఏమో తెలీదు. జమీందార్లేళ్లలో విషయాలు బయటకేం తెలియవుగా. ఏం అలా అడుగుతున్నావు? అబ్బే ఏం లేదు, ఆమెది బలవన్మరణమేమో అనిపిస్తోంది. కావచ్చు, ఎందుకంటే నారాయణప్రావు మహా దుర్మార్గుడు. కాని లోపల జరిగే విషయాలు బయటకు పొక్కే అవకాశం లేదుగా. అంతా కలిసి పైకి వెళ్లారు. అక్కడ గదులన్నీ చూశారు. ఒక గది మాత్రం తాళం వేసింది. ఈ గదేంటి అని అడిగాడు ముకుందరావు. తెలీదు, బహుశా జమీందార్ గారు స్టోర్ రూమ్ గా వాడేవారేమో. తాళాలు ఎవరేశారు? నేనే. తీయి. సందేహిస్తూనే హనుమంతరావు తాళం తీశాడు. ముకుందరావు లోపల చూశాడు. గదిలో సామాన్లేవీ లేవు. చాలా విశాలంగా ఉంది. స్టోర్ రూమ్ అయితే ఇంత పెద్దదా? ముకుందరావు లోపలికి వెళ్ళాడు. ఏదో దుర్వాసనలాంటి సువాసన. ఒళ్లంతా గెడ్డకట్టేంత చలి పుట్టింది. ఏదో చెప్పుకోలేని అర్థం కాని భయం, వణుకు పుట్టుకొచ్చింది. తల తిరిగిపోనారంభించింది. అతని చుట్టూ ఏవేవో నిర్వచించలేని శక్తులు చుట్టుముట్టినట్టు అనిపించింది. ఏదో సుడిగాలి తిప్పేస్తున్నట్టు అనిపించింది. ముకుందరావు క్షణం కంటే ఎక్కువసేపు ఆ గదిలో ఉండలేకపోయాడు. చొప్పున బయటకొచ్చేశాడు. బయటకు రాగానే అతని శరీరంలోని రక్తమంతా ముఖంలోకి పోయినట్టు అనిపించింది. ముఖమంతా ఏదోలా మారిపోయింది. అంతే, అతని వైపు ఆశ్చర్యంగా వింతగా చూశారు. అదేంటండి మీ ముఖం అలా మారిపోయింది అంది జానకి. అదే నాకు చిత్రంగా ఉంది అనుకున్నాడు. బయటకొచ్చిన క్షణం తర్వాత ముఖంలోకి పోయిన నెత్తురు కాళ్ళలోకి వచ్చేసింది. ముఖం మామూలుగా మారిపోయింది. సునీత ముకుందరావు వైపు చూసింది దీక్షగా. ముఖం బాగానే ఉందే అంది సునీత. కాదు సునీ, ఇందాక ఆ గదిలోకి వెళ్ళినప్పుడు ముఖమంతా నిగారించిపోయి వాచిపోయినట్టు అనిపించింది. గది నుంచి బయటకు రాగానే మామూలుగా మారిపోయింది. బహుశా ఆ గది చీకటిగా ఉండడం వల్ల అలా అనిపించిందేమో అనాలనుకున్నాడు. అలా అంటే వాళ్ళు భయపడతారని,
మీ వదినకు ఎప్పుడూ నా ముఖం మీదే దృష్టి అని తప్పించాడు మాటని. హనుమంతరావు ఆ గది తలుపులు దగ్గరగా వేస్తూ, నిజంగా నీకేం అనిపించలేదట్రా నాని ఆ గదిలోకి వెళ్ళాక అన్నాడు. ముకుందరావు అతని వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఏం అనిపించలేదే అని అబద్ధమాడాడు. కానీ మేమున్నప్పుడు ఆ గదిలోకి వెళితే చాలు చలి వణుకు పుట్టుకొచ్చేవి, ముఖమంతా ఉబ్బిపోయినట్టు అనిపించేది. అందువల్ల ఆ గదిలోకి ఎవరం వెళ్లేవాళ్లం కాదు, తలుపులెప్పుడూ వేసి తాళం పెట్టేవాళ్లం అన్నాడు ముకుందరావు. ఆ బంగళాలో ఉన్న గదులన్నీ చూశాక బంగళా ఆవరణలో ఉన్న చిన్న చిట్టడిని చూడ్డానికి కిందకొచ్చారందరూ. మేడపై నుంచి చూస్తున్నప్పుడు ఎంతో అందంగా ముద్దుగా కనిపించిన చెట్లు కాస్త కిందకొచ్చేసరికి జీభూతాల్లా కనిపించాయి. ఆ చెట్లు కూడా పాలిపోయి మహా భయంకరంగా ఉన్నాయి. నేల మీద ఇంతెత్తున ఎదిగిన గడ్డి, దుబ్బు పొదలు, ముళ్ళ చెట్లు, పిచ్చి మొక్కలు. శ్రీనాథ్, శ్రీలక్ష్మి గడ్డిలో ఆడేందుకు పరిగెత్తారు. ఒరే బాబూ, పాపా, అందులో పావులు గట్రా ఉంటాయర్రా, ఇలా వచ్చేయండిరా అంటూ హనుమంతరావు కేకేశాడు. వాళ్ళు వినిపించుకోలేదు, పరిగెత్తుకుంటూ పోతూనే ఉన్నారు. ముకుందరావు పిలిచినా వాళ్ళు వినిపించుకోలేదు. జానకి, సునీత కేకలు పెడుతున్నా వాళ్ళు తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నారు. ముకుందరావుకు నిజంగానే భయం వేసింది. కేకలు వేస్తూ పిల్లల వెనక పరిగెత్తాడు. అతని వెనక హనుమంతరావు, సునీత, జానకి పరిగెత్తారు. వీళ్ళు ఎంత వేగంగా పరిగెత్తినా వాళ్ళని అందుకోలేకపోయారు. పిల్లలు పరిగెత్తి పరిగెత్తి ఒక ఎండిన బండబారిపోయిన చెట్టు దగ్గర నిలబడిపోయారు. ముకుందరావు వాళ్ళని పట్టుకున్నాడు. అతనికి నిజంగానే కోపం వచ్చింది. వాళ్ళని కొట్టాలని చెయ్యి పైకెత్తాడు. కాని వాళ్ల కళ్ళు చూసి అలానే ఉండిపోయాడు. వాళ్ళిద్దరి కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. ముకుందరావు వాళ్ళిద్దరినీ చొప్పున గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి స్పర్శ తగలగానే ఇద్దరూ ఈ లోకంలోకి దిగొచ్చి అప్పుడే ముకుందరావుని చూసినట్టు కావలించేసుకున్నారు. ఎందుకలా పరిగెత్తారు అని అడిగాడు ముకుందరావు. వాళ్ళు తేరుకునేసరికి చాలాసేపు అయింది. రెక్కలలేడి కనిపించిందండి. రెక్కలలేడేంటి అంది జానకి శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ. ఇదిగో ఈ చెట్టు త్వరలోకి దూరిపోయింది అన్నాడు శ్రీనాథ్. అంతా ముఖాలు చూసుకున్నారు. మీకేమన్నా కనిపించిందా అంది జానకి హనుమంతరావుని, సునీతను, ముకుందరావుని చూస్తూ. లేదే అన్నాడు ముకుందరావు. ఏమో పిల్లలకు కనిపించిందేమో అంది జానకి. నాన్సెన్స్ అని కొట్టి పారేశాడు ముకుందరావు. ఇక లోపలికి రండి అని అందర్నీ బంగ్లా వైపు తీసుకుపోయాడు. మధ్యాహ్నం రాత్రి కూడా హనుమంతరావు, జానకి, సునీతలుండిన భోజనం చేసి వెళ్ళిపోయాడు. జానకి వంటింట్లో ప్రెషర్ కుక్కర్ కడిగి పెట్టింది. వెనక నుంచి సన్నజాజుల సువాసన గుప్పుమంది. జానకి వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు గాని చల్లని వస్తువేదో ఆమె చెక్కిళ్లకు ఒక అరక్షణం తగిలి తీసేయబడింది. జానకి ద్వారం వైపు చూసింది. ముకుందరావు బెడ్ మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు. అతన్ని పిలిచి ఎవరైనా ఇటువైపు వచ్చారండి అని అడగాలనుకుంది. కాని ష్ అని వారిస్తున్న శబ్దం వినిపించడంతో ఇటు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసి ఎవరు అంది. సమాధానం లేదు. మళ్ళీ ఎవరు అంది మెల్లగా. సన్నజాజి సువాసన ఎదురుగా వచ్చింది. ఇక్కడ ఎవరైనా ఉంటే మాట్లాడండి అంది. సమాధానం లేదు. అసలు ఆత్మలు మాట్లాడగలవా ఆమెకు తెలీదు. మాట్లాడగలవని చిన్నప్పుడు వింది. కానీ ఇప్పుడు తన చుట్టుపక్కల ఏ ఆత్మైనా తిరుగుతూ ఉంటే మాట్లాడాలి, లేదా కనీసం తన ఉనికిని తెలియపరిచేటైనా చెయ్యాలి. ఎవరు మాట్లాడలేకపోతే మీరున్నట్టు మరోలా తెలియపరచండి అంది. ఆమె జడ ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఆమె భయపడలేదు, వెనక్కి తిరగను లేదు. వెనక ఆమె భుజాల మీద బలమైన చేతులు పడ్డాయి. జానకి చొప్పున విదిలించుకుని వెనక్కి తిరిగింది. ముకుందరావు, మీరా అంది కంగారుగా. నేనే. ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు ముకుందరావు. ఈ చుట్టుపక్కల ఎవరో ఉన్నట్టు అనిపిస్తోందండి. నాకెవరూ కనపడ్డం లేదే. సన్నజాజుల సువాసన వేస్తోంది, మీకు తెలియడం లేదు. ముకుందరావు ముక్కుపుటాలు ఎగరేశాడు. సువాసన తగిలింది. అతను ఆశ్చర్యపోలేదు, దాన్ని భ్రమగా కొట్టి పారేశాడు. ముకుందరావు వంటింటి తలుపులు మూసి జానకిని తీసుకుని పడక గదిలోకి వెళ్ళాడు. పొరపు మీద పుస్తకం లేదు. ఇందాక వంటింట్లోంచి జానకి మాటలు వినిపిస్తుంటే చదువుతున్న పుస్తకం పొరుపు మీదుంచి వంటింట్లోకి వెళ్ళాడు. కానీ తిరిగొచ్చాక పుస్తకం లేదు. చుట్టూ చూశాడు. మంచానికి దూరంగా ఉన్న పడకుర్చీ దగ్గర ఎవరో కూర్చుని పుస్తకం పేజీలు తిప్పుతున్నట్టు అనిపించింది. ముకుందరావు కళ్ళు నిలుపుకుని చూశాడు. పుస్తకం నేల మీద పడిపోయింది. మెల్లగా పుస్తకం దగ్గరికి వెళ్ళాడు. పక్క నుంచి ఎవరో వెళుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూశాడు. ఎవరూ కనిపించలేదు. నవ్వుకున్నాడు.
దెయ్యాలు పుస్తకాల్ని తీసుకుపోవడమే కాకుండా చదువుతాయా? వాటికి లిపి తెలుస్తుందా? కళ్ళుంటాయా? మెదడుంటుందా? చదివిన అర్థమవుతుందా? భ్రమ. తనే కుర్చీ దగ్గర పుస్తకాన్ని పడేసి ఉంటాడు. లేకపోతే దెయ్యాలేంటి, చదవడమేంటి? ప్రేతాత్మలు చదవడమే కాదు, రాస్తాయి కూడా అని ముకుందరావుకి తెలియదు. ప్రఖ్యాత నవలాకారుడు చార్లెస్ డిక్సన్ అసంపూర్తిగా విడిచిపెట్టేసిన తన రచన ది మిస్టరీ ఆఫ్ ఎడ్విన్ డ్రూడ్ చివరి ప్రకరణాల్ని ఒక అమెరికన్ మెకానిక్కి ఆవహించి పూర్తి చేశాడు. ప్రఖ్యాత నాటకకర్త ఆస్కార్ వైల్డ్ హెస్టర్న్ ట్రావర్స్ స్మిత్ అనే బ్రిటిష్ సైకిక్ చేతితో ఆయన చనిపోయాక రాయించడమే గాక తన సమకాలీనులందరినీ విశ్లేషణ చేస్తూ రాయించాడు ఆమె చేత. అందులో బెర్నార్డ్ షా ఒకరు. శైలి, చేరాత, చివరికి సంతకం కూడా అచ్చు చనిపోయిన ఆస్కార్ వైల్డ్లా ఉన్నాయి. కేట్ ఫాక్స్ అనే ఆయన 5 నెలల కొడుకు పెన్సిల్ పట్టుకుని చనిపోయిన వాళ్ళ కుటుంబ స్నేహితులు చెప్పిన వివరాలు రాశాడు. ఇలా వేల కొద్దీ జరిగిన విడ్డూరాల గురించి ముకుందరావుకి తెలియకపోవడం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అతను ఆ విషయాల గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేయలేదు. ముకుందరావు పుస్తకం తీసుకుని బెడ్ దగ్గరకు వచ్చాడు. జానకి కాంప్లైన్ కలుపుతోంది దూరంగా నిలబడి. ముకుందరావు బెడ్ వైపు చూసి ఉలిక్కి పడ్డాడు. బెడ్ మీద ఇద్దరు, ఒక స్త్రీ, మరొక మగాడు పెనుగులాడుతున్నారు. అది దెబ్బలాటో మరొక ఆటో అతను తెలుసుకునే లోపున దృశ్యం చక్కన అదృశ్యమైపోయింది. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏ దృశ్యమూ కనిపించడం లేదు. బెడ్ దగ్గరకు వచ్చాడు. తడిమి చూశాడు. ఎవరూ కనిపించలేదు. అతనికి విచిత్రం అనిపించింది. అది భ్రమ కాదు, స్పష్టంగా దృశ్యం కనిపించినంత వేగంగానూ అదృశ్యమైపోయింది. ఆ దృశ్యం అలా కనిపించడానికి కారణం ఎమోషనల్లీ చార్జ్డ్ అట్మాస్ఫియర్ అక్కడ ఉండి ఉండడం వల్లే అని అతనికి తెలీదు. ఆ బెడ్ని ప్రత్యేకమైన ఫిల్మ్తో ఫోటో తీస్తే ఆ దృశ్యం స్పష్టంగా ఫోటోలో పడుతుందని అతనికి తెలీదు. మరిక ఎలాంటి దృశ్యము కనిపించకపోవడంతో ఒక నిట్టూర్పు విడిచి జానకి వైపు చూశాడు. ఆవేశం ముంచుకొచ్చేస్తోంది నిన్నట్లానే. శరీరాన్ని, మనసుని అదుపులోకి తెచ్చుకోవాలని తెగ ప్రయత్నం చేసినా అతనికది సాధ్యం కాలేదు. బెడ్ మీద కనిపించిన దృశ్యంలో ఉన్న మగాడి ఆవేశం అతన్ని ఆవహించినట్టయింది. జానకి కాంప్లైన్ కలిపి అతని దగ్గరకు తీసుకురాగానే ఆమెను చొప్పున కావలించుకుని మంచం మీద పడేసి ఆమెను ఇనుప కౌగిలిలో బిగించేశాడు. రాక్షసుళ్ళ ఆమె శరీరాన్ని మైదాపిండి పిసికేసినట్టు పిసికేనారంభించాడు. ఆమె అతన్ని ఒక్క తోపు తోసింది. ఆమె కళ్ళల్లో క్రౌర్యం, ఆవేశం, ఉద్రేకం. ఏంటండి, మీ గని మతిపోయిందా ఏం అని అరిచింది. అతను వినిపించుకునే స్థితిలో లేడు. ఆమె చీర పట్టుకున్నాడు. ఆమె విడిపించుకోబోయింది. కానీ అతను వదిలిపెట్టలేదు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేసి సమయం చూసి అతన్ని విడిపించుకుని మేడ మీదకి ఒక్క ఊపున పారిపోయింది. ముకుందరావు బెడ్ మీద నుంచి దూకాడు. ఆమె వెనక పరిగెత్తాడు. ఒక్క ఊపున మెట్లన్నీ ఎక్కి శ్రీనాథ్, శ్రీలక్ష్మి, సునీత పడుకున్న గదిలోకి చేరాడు. పై గదిలో కిటికీ తలుపులన్నీ మూసున్నాయి. పిల్లలు తల వరకు రగ్గు కప్పుకుని మూడంకి వేసి నిద్రపోతున్నారు. అవతల గదిలో సునీత కూడా అలానే చంటి పిల్లలా నిద్రపోతోంది. రగ్గు మాత్రం కింద అల్లంత దూరాన పడుంది. గదిలోకి పరుగునొచ్చిన జానకి భయంతో వణికిపోతూ గదిలోకొచ్చిన భరత వైపు చూస్తోంది. ఏంటి జానకి, అలా ఉన్నావేం అన్నాడు ముకుందరావు. జానకి అతని వైపు చూసింది. క్షణం క్రితమే ఆయన చేసిన వికృతపు చేష్టలు అప్పుడే మరిచిపోయారా, లేక గుర్తులేనట్టు నటిస్తున్నారా అనుకుంది. ముకుందరావు ఆమె దగ్గరగా వచ్చాడు. జానకి నిలువెల్లా కంపించిపోతోంది. చేయి పట్టుకున్నాడు. ఆమె విడిపించుకుంది. ఏంటి జానకి, అలా కంపించిపోతున్నావేం? ఆమె మాట్లాడలేదు. తలంచుకుంది. అవతల గదిలో సునీత కలవరిస్తోంది. ఎవడ్రా నువ్వు, జాగ్రత్త, దగ్గరకొచ్చావో దగ్ధమైపోతావు. జానకి, ముకుందరావు ఇద్దరూ ఒకేసారి అటు చూశారు. ముఖాముఖాలు చూసుకున్నారు. ముకుందరావు ఆమె గదిలోకి వెళ్ళాడు. సునీత చలికి వణికిపోతోంది. ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు. అతను అదోలా మారిపోతున్నాడు. జానకి భర్త ప్రవర్తనని గుర్తించింది. అక్కడికొచ్చింది. పడుకున్న సునీత వైపు, రంగులు మారిపోతున్న భర్త వైపు చూసింది. చొప్పున అతన్ని పక్కకు లాగేసి దూరంగా పడున్న రగ్గు తీసి సునీత కప్పింది. మంచానికి దూరంగా పోవడంతో ముకుందరావు మామూలు మనిషి అయ్యాడు. అప్రయత్నంగా డ్రెస్సింగ్ టేబుల్ వైపు చూశాడు. టాయిలెట్ సామానంతా అలానే ఉంది. కానీ లిప్స్టిక్ మాత్రం కొద్దిగా కదులుతున్నట్టు అనిపించింది. కళ్ళు పెద్దవి చేసి చూశాడు. చలి హెచ్చవుతోంది. హెచ్చయ్యే కొద్దీ టేబుల్ మీద లిప్స్టిక్ గాల్లో పైకి తేలడం మొదలుపెట్టింది. ఆశ్చర్యపోతూ దాని దగ్గరకు వెళ్ళాడు. లిప్స్టిక్ అడుగంత ఎత్తి ఎగిరి టేబుల్ మీద పడిపోయింది. పైకి చూశాడు, పక్కలకి చూశాడు.
సాలీడు దాన్ని ఎత్తుతుందేమో అనుకున్నాడు. మరింత హెచ్చయింది. ముకుందరావు నిట్టూర్పు విడిచి మెట్లు దిగి కిందకు వెళ్ళాడు. సరిగ్గా కింద మెట్టు దిగేసరికి బయట తలుపెవరో తొడుతున్నట్టనిపించింది. ముకుందరావు అక్కడే ఆగిపోయాడు. క్షణం అలానే చూస్తూ చెవులు రిక్కించి విన్నాడు. మళ్లీ తలుపు తట్టిన శబ్దం ఇంతకు ముందు కంటే గట్టిగా వినిపించినట్టనిపించింది. ఇంత రాత్రప్పుడు ఎవరొచ్చుంటారు? హనుమంతరావు గాని వచ్చుంటాడేమో అనుకుని ద్వారం దగ్గరికి వెళ్లి హను అని కేకేశాడు. శబ్దం ఆగిపోయింది. సమాధానం లేదు. ముకుందరావు తలుపులు తెరిచాడు. రివ్వున చల్లగాలి అతని ముఖానికి కొట్టింది. చీకట్లో ఎవరూ కనిపించలేదు. కదిలిన చప్పుడు వినిపించలేదు. పొగమంచు మాత్రం దట్టంగా ఉంది. హను అని కాస్త గట్టిగానే అరిచాడు. సమాధానం లేదు. ముకుందరావు స్విచ్ వేశాడు. బయట లైటు వెలిగి చొప్పున ఆరిపోయింది. ముకుందరావు మళ్లీ స్విచ్ని 2-3 సార్లు కిందకి మీదకి కదిపాడు. లైటు వెలగలేదు. ఫ్యూజ్ పోయిందా? అతను బయటకు 2 అడుగులు వేశాడు. అతని ముందు ఎవరో వెళ్ళిపోతున్న శబ్దం, ఎండుటాకుల మీద పడుతున్న అడుగుల చప్పుడు. ఎవరది అనుకుంటూ బయట తోటలో ఉన్న చెట్ల వైపు పరిగెత్తాడు. అతను పరిగెడుతున్నట్టే తోటలో చెట్ల వైపు ఎవరో పరిగెడుతున్నట్టు అనిపించింది. ఆ చీకట్లోనే ముకుందరావు పరిగెత్తాడు. పొద్దుట శ్రీనాథ్ శ్రీలక్ష్మి పరిగెత్తినట్టే పరిగెత్తి ఎండిపోయిన చెట్టు తొర దగ్గర ఆగిపోయాడు. అక్కడ ఎలాంటి శబ్దం వినిపించలేదు. కాని శబ్దం ఇటే వచ్చినట్టు అతనికి తెలుసు. కాసేపు అక్కడే చప్పుడు చేయకుండా నిలబడ్డాడు. త్వరలోకి ఎవరైనా దూరుంటే తిరిగి ఎప్పటికైనా బయటకొస్తారని అక్కడే దాక్కున్నాడు. కాని అక్కడ ఎంతసేపు నిలబడ్డా ఎవరి జాడా కనిపించలేదు. ఈలకోళ్ల చప్పుడు, దూరంగా నక్కల కోతలు. అతని పక్కనే ఏదో కదులుతున్నట్టు అనిపించింది. పక్కకి తిరిగి చూశాడు. ఒక బొచ్చుకుక్క అతన్ని చూస్తూ తోకాడిస్తూ అతని వైపే చూస్తోంది. ఎవరి కుక్క ఉంటుంది చెప్పమా అనుకున్నాడు. ఏమాత్రం పరిచయం లేని కుక్క తనని చూసి తోకాడించడం విచిత్రం అనిపించింది. అసలిది కుక్కేనా? వంగి దాన్ని స్పృశించాడు. మృదువుగా చేతికి తగిలింది. అతని చెయ్యి పడగానే అది 4 కాళ్ల మీద కూర్చుని తోకాడించింది. ముకుందరావు చెట్టు తొరవైపు చూశాడు. కుక్క నిలబడి చెవులు నిక్కబొడిచి చూసింది తొరవైపు. తర్వాత కుయ్యోమంటూ అరిచింది. ముకుందరావు మెల్లగా అక్కడి నుంచి కదిలి లోపలకు వెళ్లబోయాడు. త్వరలోంచి రివ్వున గాలొచ్చింది. కుక్క మురుగుతూ బంగ్లా వైపు పరిగెత్తింది. ముకుందరావు కూడా బంగ్లా వైపు పరిగెత్తాడు. సరిగ్గా బంగ్లా ముఖద్వారం దగ్గరకొచ్చి అతను ఎవరినో గుద్దుకుని కింద పడిపోయాడు. అమ్మా అని తల పట్టుకుంది జానకి. ముకుందరావు చప్పున లేచి జానకి వైపు చూశాడు. నువ్వా అన్నాడు ఆశ్చర్యంగా. తగిలిన దెబ్బ గురించి మరిచిపోయింది జానకి. ఏంటి ఇంత రాత్రప్పుడు తోటలో ఏం చేస్తున్నారు అంది. అతను సమాధానం చెప్పేలోపున కుక్క మురుగుతూ హాల్లోంచి అడ్డంగా వెళ్లి మెట్లెక్కిపోతోంది. ఆ కుక్క ఎవరిది? తెలీదు అనేసి ఒక్క ఊపున ముకుందరావు హాల్లోంచి మెట్లెక్కి పైకి వెళ్ళాడు. కుక్క మేడ మీద తాళాలు వేసిన గది ముందు నిలబడి తెగ మురుగుతోంది. కుక్క దగ్గరకొచ్చాడు ముకుందరావు. అతన్ని చూసి తల గదివైపు తిప్పి మరింత మురుగుతోంది. అతనికేం అర్థం కాలేదు. అరవకు అన్నాడు ముకుందరావు. కుక్క మొరగడం ఆపింది. కాని గదివైపు దృష్టి నిలిపి చూస్తోంది. కింద నుంచి జానకొచ్చింది. ఇక్కడ నిలబడ్డారేం అంది మౌనంగా నిలబడున్న ముకుందరావు వైపు చూస్తూ. ముకుందరావు కుక్కను చూపించాడు. తెలీదు. ఈ కుక్క ఇక్కడ ఆగి మురుగుతుంటే నేను వచ్చి నిలబడ్డాను. జానకి మూసున్న గదివైపు చూసింది. లోపల ఎలాంటి అలికిడి లేదు. సరే ఇంక కిందకి రండి అంది. ముకుందరావు నిట్టూర్పు విడిచాడు. నువ్వు ఈ కుక్కను తీసుకెళ్ళు, నేనొస్తానులే అన్నాడు. జానకి కుక్కను కిందకి తీసుకెళ్ళింది. ముకుందరావు క్షణం అక్కడే నిలబడి పిల్లలు నిద్రపోతున్న గదిలోకొచ్చాడు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. వంగి శ్రీనాథిని శ్రీలక్ష్మిని ముద్దు పెట్టుకున్నాడు. అక్కడ మహా ఘోరంగా ఉంది చలి. రగ్గు గోడ దగ్గర కుప్పలా పడుంది. ముకుందరావు వెళ్లి రగ్గు తీసి వాళ్ళకి కప్పి కిందకొచ్చాడు. జానకి బెడ్రూంలో నిద్రపోతోంది. కుక్క హాల్లో కూర్చుని మెట్ల వైపే చూస్తోంది. అతనికింకా అనుమానం తీరలేదు. మెల్లగా తలుపులు తీసుకుని బయటకు వెళ్ళాడు. ఈసారి ఎండిపోయిన చెట్టు వైపు కాకుండా గేటు వైపు వెళ్ళాడు. తన వెనక ఎవరో నడుస్తున్నట్టుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఒక అరగంట అటు ఇటు తిరిగి లోపలికొచ్చేస్తూ బంగ్లా వైపు చూశాడు. 2వ అంతస్తులో కిటికీ దగ్గర శ్రీలక్ష్మి నిలబడి తొంగి చూస్తోంది. ఆమె వెనక ఏదో ఆకారం ఉంది. గతుకుమన్నాడు. ఆ ఆకారం మనిషిలా లేదు, ఏదో జంతువులా ఉంది. ముకుందరావు భయపడిపోయాడు. శ్రీలక్ష్మి అని అరుస్తూ ఒక్క ఊపున బంగ్లాలోకి వెళ్లి మెట్లెక్కి శ్రీనాథ్ శ్రీలక్ష్మి ఉన్న గదిలోకి పరిగెత్తాడు. కాని శ్రీలక్ష్మి శ్రీనాథ్ బెడ్ మీద మంచి నిద్రలో ఉన్నారు.
తను ఇప్పుడేగా శ్రీలక్ష్మిని కిటికీ దగ్గర చూసింది. శ్రీలక్ష్మి మెలకువగా ఉందా? బెడ్ దగ్గరికి వెళ్ళి ఆమెను తట్టాడు. ఆమె కదల్లేదు. ఎంత గట్టిగా కదిపి పిలిచినా ఆమెకు మెలకువ రాలేదు. కుక్క మాత్రం తాళం వేసున్న గది దగ్గరే నిలబడింది. పై అంతస్తు మీద అడుగుల చప్పుడు వినిపించింది. ముకుందరావు తల పైకెత్తి చూశాడు. అడుగుల శబ్దం మెట్లమించి కిందకు దిగుతున్నట్టుంది. ముకుందరావు ఒక పక్కకి నక్కి చూస్తున్నాడు. మెట్ల మీద నుంచి సునీత దిగుతోంది. చేతిలో ఏదో కర్ర పట్టుకున్నట్టుంది. కాని ఎలాంటి కర్ర ఆమె చేతుల్లో లేదు. ముకుందరావు ఆమె వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మెట్లు దిగుతున్న సునీత దృష్టి ఏదోగా ఉంది. ఏదో అజ్ఞాత శక్తి ఆవహించినట్టుంది. యంత్రంలా మెట్లు దిగుతోంది. తిన్నగా తన గదిలోకి వెళ్లాల్సింది. కాని ఆ గదుల వైపైనా చూడకుండా కిందకి వెళ్ళిపోతుంది. ముకుందరావు చప్పుడు చేయకుండా ఆమె వెనకనే దిగాడు. సునీత కిందంతస్తులో హాల్లోంచి నడుచుకుంటూ తిన్నగా జానకి పడుకున్న గదిలోకి వెళ్ళింది. క్షణంసేపు జానకి బెడ పక్కనే నిలబడింది. హాల్లోంచి ముకుందరావు నిశ్శబ్దంగా తొంగి చూస్తున్నాడు. సునీత అలా కాసేపు నిలబడి చేతులెత్తి చేతిలో ఏదో కర్రనొట్టే జానకి మీదకెత్తి కొట్టబోయింది. ముకుందరావు చప్పున ఆ గదిలోకి వెళ్లి సునీతను గట్టిగా పట్టుకున్నాడు. సునీత గింజుకోవడం మొదలుపెట్టింది. పెద్ద అరుపులు అరిచింది. వదలండి, వదలండి, చంపేయాలి, చంపేయాలి, చంపేస్తాను అని అతని చేతుల్లోంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. పైనుంచి కుక్క పొరుగునొచ్చింది. వచ్చి రావడంతోనే భయంకరంగా మురుగుతూ సునీత మీద పడి కరిచేయనారంభించింది. ఈ గోలకి జానకి మెలకు వచ్చేసింది. ముకుందరావు ఒక పక్క కుక్కని అదిలిస్తున్నాడు. మరో పక్క సునీతను పట్టుకుని ఆమె జానకిని ఏం చేయకుండా ఆపుతున్నాడు. జరుగుతున్నదేమిటో జానకికి అర్థం కాలేదు. భయంగా ఒక మూలకి నక్కిపోయింది. వంటింటి తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. జానకి అటువైపు చూసింది. ఆమె దగ్గరగా జాజిమల్లె సువాసన గుప్పుమంది. సునీత ముకుందరావుల పెనుగులాట ఆగలేదు. కుక్క మాత్రం సునీతను కరిచేస్తోంది. జానకి ఇక కోపాన్ని ఆపుకోలేకపోయింది. కర్ర తీసి దాని తల మీద కొట్టింది. అది కుయ్యోమంటూ ముకుందరావు వెనక్కి పోయింది. సరిగ్గా అప్పుడే 2:30 కొట్టింది గోడ గడియారం. సునీత జావకారినట్టయిపోయి ముకుందరావు చేతుల్లో స్పృహ తప్పి పడిపోయింది. సునీ అంటూ జానకి ఆమెను పట్టుకుంది. కుక్క ఇప్పుడు తోకాడించుకుంటూ కుయ్యోమంటూ సునీత చుట్టూ తిరగనారంభించింది. ఆ పల్లెకు 20 మైళ్ల దూరంలో ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడ ఒక MBBS డాక్టరు, 2 LMPలు, 4 గచ్చాకు పుచ్చాకు డాక్టర్లు ఉన్నారు. సరిగ్గా 2:15 గంటలకి MBBS డాక్టర్కి ఫోన్ కాల్ వచ్చింది. నౌకర్ రిసీవర్ ఎత్తాడు. హైదరాబాద్ నుంచి డాక్టర్కే ట్రంకాల్ అని ఆపరేటర్ చెప్పగానే నౌకర్ పడుతూ లేస్తూ వెళ్లి డాక్టర్ పడుకున్న గది తలుపుల మీద పడిపోయాడు. దబదబా తలుపుల్ని బాదేసి ట్రంకాల్ సంగతి చెప్పాడు. డాక్టర్ మెల్లగా లేచి వెళ్లి రిసీవర్ అందుకుని, హలో, నేనే డాక్టర్ కుప్టేశ్వరని మాట్లాడుతున్నాను అని అరిచాడు. ఆ అరుపులకి చుట్టుపక్కలున్న కుక్కలన్నీ లేచిపోయాయి. నేను కృష్ణను, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. అవతల నుంచి కృష్ణ అరిచాడు. ఎవరు? ఏ కృష్ణ మీరు? నా ఐడెంటిఫికేషన్ అడగొద్దు అని ఎవరైనా అన్నారో అంటే వాళ్ళు తప్పకుండా తనకి మొగుడే అయ్యుండొచ్చని నడివయసు దాటిపోయిన డాక్టర్ కుప్టేశ్వరం గారికి అనుమానపు అభిప్రాయం. అందువల్ల సవినయంగా చెప్పండి సార్ అన్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీకు దక్షిణంగా 20 మైళ్ల దూరంలో భైరవపురం అనే పల్లెటూరుంది. అక్కడ జమీందార్ రాజా నారాయణపురావు గారి బంగ్లాలో ఒక కుటుంబం ఉంది. ఆ బూత్ బంగ్లాలోనా? బూత్ బంగ్లా కాదులేండి. అక్కడికి మీరు వెంటనే కారులో వెళ్ళండి. అక్కడ ఒక ఆమెను కుక్క కరిచింది. వెళ్ళి ఇంజెక్షన్ ఇవ్వండి. పెంపుడు కుక్క, పిచ్చి కుక్క సార్? పెంపుడు కుక్కే. వెంటనే బయలుదేరండి. వెంటనే అంటే కారు పెట్రోల్ తక్కువ ఉంది, డ్రైవర్ కూడా లేడు. పెట్రోల్ ట్యాంక్ నిండా ఉంది. అబద్ధం ఆడకండి. డ్రైవరు మీ అవుట్ హౌస్లో పడుకుని ఉన్నాడు. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అంత దూరంలో ఉన్న ఆయనకు కారు సంగతే కాకుండా అందులో పెట్రోల్ సంగతి, అవుట్ హౌస్లో ఉన్న డ్రైవర్ సంగతి ఎలా తెలిసింది చెప్పమా? ముమ్మాటికి ఈయన తనకి మొగుడై ఉండాలి. సార్, ఒక చిన్న అనుమానం. డాక్టర్ మాటలు నోట్లోనే ఉన్నాయి. అనుమానం ఏంటో తెలుసు. దగ్గరలో ఉన్న పల్లె నుంచి వాళ్ళు ఫోన్ చేయకుండా ఇంత దూరం నుంచి నేను చేశానేం అని మీ అనుమానం కదూ? డాక్టర్ ఆశ్చర్యపోతూ అవును సార్ అనేశాడు. వాళ్ళ ఫోన్ చెడిపోయింది. వెంటనే వెళ్ళండి, ఆలస్యం చేయకండి అని ఫోన్ పెట్టేస్తూ నా పేరు మాత్రం చెప్పకండి అని రిసీవర్ పెట్టేశాడు. వాళ్ల ఫోన్ చెడిపోతే ఆ విషయం హైదరాబాదులో ఉన్న ఈ మొగుడు గారికి ఎలా తెలిసింది అని డాక్టర్ అనుమానించలేదు. ఒకవేళ అనుమానంతో అడిగితే మొగుడు గారు తిట్టినా తిట్టొచ్చు, కొట్టి లైసెన్స్ లాగేసుకున్నా లాగేసుకోవచ్చు అని వెంటనే బయలుదేరాడు.
నిజానికి ముకుందరావు సునీతను కుక్క కరవగానే ఈ డాక్టర్ కోసమే ఫోన్ చేశాడు. రింగ్ అయ్యేది, కానీ అవతల వాళ్ళు ఎత్తగానే లైను కట్ అయిపోయేది. తొలికోడి కూసింది. బెడ్ మీద పడుకున్న సునీత బాధకి కిరకిరలాడిపోతోంది. బాగా తెల్లారితేనే గాని డాక్టర్ కోసం పంపించడానికి వీలు పడదు. ఉన్న టెలిఫోన్కి తెగులొచ్చి పనిచేయడం లేదు. ముకుందరావు జానకి సునీతను ఎంత ఊరడించినా ఆమె బాధ తగ్గడం లేదు. కుక్క మాత్రం విచారంగా సునీత వైపే చూస్తోంది. జానకికి కుక్క మీద కోపం పెరిగిపోతోంది. అసలు ఈ కుక్క ఎవరిది? ఎక్కడ్నుంచి వచ్చింది? సునీతకు ఈ గతి పట్టించడానికి ప్రత్యక్షమైందా? తలుపు తట్టిన చప్పుడైంది. ముకుందరావు జానకి ముఖాముఖాలు చూసుకున్నారు. తలుపుల మీద ఇంకా ఎవరో మృదువుగానే తడుతున్నారు. హనుమంతరావే అయితే తననో జానకినో పిలిచుండేవాడు. ఎవరు? అన్నాడు ముకుందరావు తలుపు దగ్గరికెళ్ళి అప్రయత్నంగా. సార్, అపరిచితమైన గొంతుక, సన్నని తలుపు తట్టడం. ముకుందరావు తలుపులు తెరిచాడు. ఎవరో అపరిచితమైన వ్యక్తి సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ముకుందరావు అతని వైపు ప్రశ్నార్థకంగా కింద మీద చూశాడు. నేను డాక్టర్ కుక్టేశ్వరం గారిని సార్. ఈ బంగ్లాలో ఎవరినో కుక్క కరిచిందట కదా. ముకుందరావు మరింత విస్తుపోయాడు. తను ఈయన కోసమే ఫోన్ చేసి ప్రయత్నం చేశాడు. కానీ ఫోన్ కాల్లో ఆయన దొరకలేదు. ఫోను పలకనూ లేదు. మరి ఈయనకి ఎలా తెలిసింది? ఎలా వచ్చారు? లోపలికి ఆయన్ని ఆహ్వానించడం కూడా మరిచిపోయి అలానే నిలబడిపోయాడు ముకుందరావు. డాక్టరే లోపలికి ఒక అడుగు వేస్తూ, కుక్క కరిచిన వారెక్కడున్నారు సార్ అన్నాడు. ముకుందరావు ఉలిక్కిపడి అప్పుడతన్ని లోపలికి సునీత దగ్గరకు తీసుకువెళ్లాడు. డాక్టర్ సునీతను పరీక్షగా చూశాడు. ఏంటలా చూస్తున్నారు? వీరిని ఎక్కడో చూసినట్టున్నాను సార్. సినీ నటిని చూడని వాళ్ళు ఎవరుంటారు? ఆమె నటి అని చెప్పేస్తే ఈయన ఊరంతా దండోరా వేసేయచ్చు. ఊళ్ళో వాళ్లే కాకుండా పక్క ఊరు వాళ్ళు కూడా ఆ బంగ్లాని చుట్టుముట్టేస్తారు. అందువల్ల ముకుందరావు అబద్ధం చెప్పాడు. మా సిస్టర్. మీరెక్కడా చూసుండ్రు. కానీ డాక్టర్ గారు, మీకు ఈ విషయం ఎలా, ఎప్పుడు తెలిసింది? అంటే మా సిస్టర్ని కుక్క కరిచినట్టు. డాక్టర్ హైదరాబాద్ నుంచి కృష్ణ చేసిన ఫోన్ కాల్ గురించి చెప్పేయాలనుకున్నాడు. కానీ అతని వార్నింగ్ గుర్తుకొచ్చి, నాకు తెలీదండి, పని మీద ఇలా వెళుతుంటే కుక్క అరుపులు గోలా వినిపించింది. బహుశా కుక్క ఎవరినో కరిచేస్తున్నట్టు పసిగట్టాను అని కుక్క వైపు చూసి, ఈ కుక్కేనా అన్నాడు. అవునండి, చాలా ముద్దుగా ఉంది. మీ కుక్కే కదా, ఎందుకు కరిచిందంటారు? మా కుక్క కాదండి, ఎవరిదో తెలీదు. నిన్నటి నుంచి ఇక్కడే ఉంది. అలాగా, ఎవరిదో పెంపుడు కుక్కలా ఉంది. పర్వాలేదులేండి. ఆమెకు టెటనస్ ఇంజెక్షన్ ఇస్తే చాలండి అని సిరంజిలోకి మందెక్కించి సునీతకు ఇంజెక్షన్ ఇచ్చాడు. చూడండి సార్, ఎంత పెంపుడు కుక్క అయినా కరిస్తే మాత్రం చాలా ప్రమాదం. అసలు కుక్క మొత్తమే ప్రమాదం. మీకెవరికీ తెలీదు. దాని కాలి గోరు తగిలినా, నోటి చొంగ తగిలినా ప్రమాదమే. 14 ఇంజెక్షన్లు బొడ్డు చుట్టూ చేసుకోవాల్సి వస్తుంది. మరి నేను చూస్తే ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉన్నాను. ఇంజెక్షన్లు టెలిగ్రామ్ ఇచ్చి నీలగిరి నుంచి తెప్పించాలి అన్నాడు. అవసరం లేదు డాక్టర్, ఆ టెటనస్ చాలండి. స్వరం ఎక్కడి నుంచో ఒక డాక్టర్కు మాత్రమే వినిపించింది. అవసరం లేదేంటండి, ఇవ్వాలి, లేకపోతే ప్రమాదం అన్నాడు డాక్టర్. ముకుందరావే అవసరం లేదని అన్నాడనుకుని. అవసరం లేదని నేను చెప్తున్నాను. అదేం ప్రమాదం కాదు. మీరుకు వెళ్ళి రావచ్చు. మళ్ళీ కంఠం వినిపించింది. డాక్టర్ ముకుందరావు వైపు, జానకి వైపు చూశాడు. ఇద్దరూ మాట్లాడడం లేదు. మరెవరూ మాట్లాడుతున్నట్టు? నేనే రాత్రి మీకు ట్రంకాల్ చేసిన కృష్ణని మాట్లాడుతున్నాను. మళ్ళీ వినిపించింది. డాక్టర్ పక్కకు చూశాడు. పొగమంచులా ఒక ఆకారం కనిపించింది స్పష్టంగా డాక్టర్కి. డాక్టర్ హడలిపోయాడు. వెంటనే సునీతకు ఇంజెక్షన్ ఇచ్చేశాడు. ఆ బంగ్లాలో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నట్టు డాక్టర్ వినున్నాడు. ఇప్పుడు పొగమంచులాంటి ఆకారం స్పష్టంగా కనిపించడంతో తన అనుమానాలు నిజమని వణికిపోయాడు. ఆగండి అని అరిచింది కృష్ణ యాస్ట్రల్ బాడీ. నేను దెయ్యాన్ని కాను, మనిషినే. నా గురించి ఎవరికి ఏం చెప్పకండి. ఇక మీరు వెళ్ళొచ్చు అంది కృష్ణ యాస్ట్రల్ బాడీ. డాక్టర్ ఫీజైనా పుచ్చుకోకుండా వచ్చినంత వేగంగానూ పారిపోయాడు. ముకుందరావుకి డాక్టర్ ప్రవర్తనే అర్థం కాలేదు. చిత్రంగా చూస్తూ ఉండిపోయాడు. కుక్క మాత్రం కృష్ణ యాస్ట్రల్ బాడీ నిలబడిన చోటికి దగ్గరగా వెళ్లి తోకాడిస్తూ నిలబడింది. కృష్ణ యాస్ట్రల్ బాడీ కుక్క తలనిమిరి, జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి ప్రమాదం జరగకుండా చూడు అని మాయమైపోయింది. 6:30 గంటలకల్లా హనుమంతరావు పూరీలు, వడలు, పాయసం తీసుకునొచ్చాడు. రాత్రి జరిగిందంతా తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. నిద్రపోతున్న సునీత దగ్గరకు వచ్చాడు. కుక్క కూడా అక్కడికొచ్చి తోకాడిస్తూ అతని వైపు చూస్తూ ఉంది. హనుమంతరావుకి దాని మీద పిచ్చి కోపం వచ్చింది. కానీ ఎందుకో కొట్టి తెరమేయాలనిపించలేదు.
ఇది ఎవరి కుక్క ఉంటుందిరా హను అన్నాడు ముకుందరావు. తెలీదు. ఈ ఊళ్ళో కూడా ఇలాంటి కుక్కను నేనెప్పుడూ చూడలేదు అని క్షణమాగి ముకుందరావుని పక్కకు తీసుకెళ్ళి, బహుశా ఇది ఏ దెయ్యమో ఈ రూపంతో వచ్చిందేమోరా నాని అన్నాడు. నాన్సెన్స్, నీకు ఈ దెయ్యాల పిచ్చి హెచ్చైపోతుందిరా. మరి కుక్క ఎక్కడి నుంచి వచ్చిందంటావైతే? జమీందారుదేమో. ఆ జమీందారు ఇక్కడ 15 ఏళ్ల నుంచి కాపురం ఉండడం లేదు. ఎప్పుడైనా వచ్చినా పగలు ఒక పూట ఎవరితోనో వచ్చి వెళ్ళిపోయేవాడు. కుక్కలు మహా అయితే 10-15 ఏళ్లు మాత్రమే బ్రతుకుతాయి. ఇంతలో సునీత సన్నగా మూలిగింది. ఇద్దరూ ఆమె దగ్గరగా వెళ్లారు. జానకి ఆమె పక్కనే కూర్చుంది, తలని మురుతూ. ఎలా ఉందమ్మా అంది జానకి. ఏమైంది నాకు అంది సునీత. ముకుందరావు వివరంగా జరిగిందంతా చెప్పాడు. సునీతకేదో గుర్తుకొచ్చింది. అర్ధరాత్రి జరిగిందంతా మెల్లగా వివరంగా కళ్ల ముందు కనిపించనారంభించింది. క్రితం రోజు అర్ధరాత్రి బయట చలిగా ఉంది. బంగ్లా ఆవరణలోనూ చలిగా ఉంది. బంగ్లాలో మాత్రం కాస్త వెచ్చగా ఉంది. కానీ ముకుందరావు జానకి పడుకున్న మంచం దగ్గర, సునీత పడుకున్న బెడ్ దగ్గర, పిల్లలు పడుకున్న చోట చలి బయటకంటే చలి విపరీతంగా ఉంది. సునీత రగ్గు ముసుగు పెట్టుకుని నిద్రపోతోంది. అర్ధరాత్రప్పుడు ఏదో ఆకారం ఆమె బెడ్ దగ్గరకు గాల్లో తేలుతూ రివ్వునొచ్చింది. వచ్చినంత రివ్వున ఆమె కప్పుకున్న రగ్గుని లాగి పారేసింది. సునీత స్పృహలేని స్థితిలోనే కళ్ళు విప్పి ఆకారం వైపు చూసింది. ఆమెకు భయం కలగలేదు. ఆకారం ఆమెను చేరింది. సునీత చూస్తూనే ఉంది. ఆకారం ఆమెను ఆవహించింది. సునీత మెల్లగా బెడ్ మీద నుంచి లేచింది. యంత్రంలా నడుచుకుంటూ మెట్లెక్కి 3వ అంతస్తు మీదకి వెళ్ళింది. ఆ పై గదుల్లో ఎవరూ పడుకోవడం లేదు. సునీత ఒక మూల గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఏదో వస్తువుని చూసింది. నిజానికి అక్కడ ఎలాంటి వస్తువు లేదు. లేని వస్తువు ఆమెకొక ఇనప ఊచలా కనిపించింది. ఆ ఇనప ఊచను ఆమె పట్టుకుని కిందకి దిగింది. అప్పుడే ఆమెను ముకుందరావు చూసి ఫాలో అయ్యాడు. సునీత కిందంతస్తులోకి వచ్చింది. జానకి పడుకున్న బెడ్ మీద 2 ఆకారాలు కనిపించాయి. వాళ్ళిద్దరినీ తల మీద బాదు అని ఆమెను ఆవహించిన ఆకారం సునీతను ఆజ్ఞాపించింది. సునీత స్పృహలేని స్థితిలో చేతిలో ఇనపవోచు ఉన్నట్టే భ్రమించి మంచం మీదున్న ఆకారాల్ని బలమంతా ఉపయోగించి బాదింది. సరిగ్గా అప్పుడే ముకుందరావు వచ్చి ఆమెను పట్టుకోవడం, కుక్క ఆమెను కరిచేయడం జరిగింది. అదృష్టవశాత్తు అప్పుడు 2:30 కావడంతో ఆమెను ఆవహించిన ఆకారం మాయమైంది. అది పోవడంతో కుక్క సునీతను విడిచిపెట్టేసింది. ఇదంతా విన్న ముకుందరావుకి చప్పున ఏదో తట్టింది. ఇప్పుడు సునీత పడుకున్న గదిలోనేనా జమీందారు మోహన్ రంగారావు గారి మొదటి భార్య కొడుకు పడుకునేది అని అడిగాడు. ఆ అన్నాడు హనుమంతరావు. ఈ రంగారావుకి నారాయణపరావు తండ్రి తెలుసా? జమీందారులు కదా, తెలిసే ఉంటుంది. ఆయనకు రంగారావు గారికి ఏమన్నా మనస్పర్ధలుండేవా? తెలీదు. ఏం అలా అడుగుతున్నావు అన్నాడు హనుమంతరావు. ముకుందరావు అతన్ని ఆగమని సంజ్ఞ చేసి సునీతని అడిగాడు. సునీ, నువ్వు పడుకున్నప్పుడు నీ దగ్గరికేదో ఆకారం వచ్చి ఆవహించిందన్నావు కదా, ఆ ఆకారం ఎలా ఉందో గుర్తుందా? లీలగా గుర్తుంది. పెద్ద మీసాలు ఉన్నట్టున్నాయి. గిరిజాల జుట్టు, బాగా చెయ్యెత్తు మనిషి, బలిష్టంగా ఉన్నాడు. నారాయణపురావు తండ్రి అచ్చు అలానే ఉండేవారు అన్నాడు హనుమంతరావు. ఆ ఆకారం తల నుంచి నెత్తురు కారుతోంది. ఏదో మాట్లాడుతోంది గాని సరిగ్గా అర్థం కావడం లేదు అంది సునీత. ముకుందరావు హనుమంతరావు వైపు చూశాడు. నారాయణపురావు తండ్రి ఎలా చనిపోయారా హను? సరిగ్గా తెలీదు, రకరకాలుగా చెప్పుకుంటారు అని ముకుందరావు తల పంకించాడు. ఈ రంగారావు గారి మొదటి భార్య కొడుకు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడా? ఆ, నీ మోటార్ సైకిల్ వెంటనే వెళ్ళి తీసుకురా. రాజమండ్రి వెళతావా? ఆ అన్నాడు ముకుందరావు క్లుప్తంగా. ఇంట్లో మాత్రం ఏం చెప్పకు. హనుమంతరావు సరే అని ఇంటికెళ్ళి మోటార్ సైకిల్ తెచ్చాడు. నేను సాయంకాలం లోపున తిరిగి వచ్చేస్తాను. రాత్రి కూడా రాకపోతే నువ్వు వీళ్ళకి సాయంగా ఇక్కడే ఉండు అని ముకుందరావు మోటార్ సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ముకుందరావు రాజమండ్రి చేరుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. తన బాల్య స్నేహితుడైన ఒక అడ్వకేట్ని పట్టుకుని సెంట్రల్ జైలుకి వెళ్ళాడు. జైలు సూపరింటెండెంట్కి కాస్త సినిమా పిచ్చుంది. అందువల్ల ముకుందరావుకి సినీ డైరెక్టర్గా రంగారావు కొడుకుతో తీరుబడిగా మాట్లాడే అవకాశం చిక్కింది. అతని పేరు వరాహ నరసింహమూర్తి. కానీ కుందేలు కంటే సాధువులా కనిపించాడు. తన చుట్టూ ఓ ప్రపంచం ఉందని, ఆ సభ్యలోకంలో తను ఒక హంతకుడిగా మారి ఉరిశిక్షకు ఎదురు చూస్తున్నట్టుగాని అతనికి తెలియని అపస్మారక స్థితిలో ఉన్నాడు. ముకుందరావు అతనితో ముందు సినిమా విషయాలు మాట్లాడి మెల్లగా అసలు ప్రస్తావనెత్తాడు. మీ నాన్నగారిని, మీ పిన్నిగారిని, మీ చెల్లాయిల్ని మీరే చంపారని రుజువైంది. మీకు శిక్ష పడింది. హత్య చేసిన వాళ్ళు తప్పించుకోలేరని మీకు తెలుసు.
కేవలం మీ నాన్నగారి ఆస్తి కోసమే చంపారంటే నమ్మలేని విషయం. ఎందుకంటే శిక్ష పడ్డాక ఆ ఆస్తిని మీరు ఎలానూ అనుభవించలేరు. మరి ఎందుకండి హత్యలు చేసింది అని అడిగాడు ముకుందరావు. ఆస్తి కోసమే నేను వాళ్ళని చంపానని మీరు అనుకుంటున్నారా అన్నాడు వరాహ నరసింహమూర్తి. మరెందుకు చంపారు? నేను చంపలేదు. ఇప్పుడు చంపానన్నారు. అవును, కానీ నేను చంపలేదు. మరెవరు చంపారు? క్షణం ఆగాడు. నేనే చంపాను అన్నాడు గాఢంగా ఊపిరి పీల్చి వదులుతూ. మీరంటే మీ చేతులతో మీరే చంపారా? చంపింది నా చేతులతోనే, కానీ చంపింది నేను కాదు. మరెవరు? తెలీదు. సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఆ వాళ్ళు ఏం జరిగిందో చెప్పండి. అతను చాలాసేపు మాట్లాడలేదు. తర్వాత అతని ముఖం వివరణమైపోయింది. ముకుందరావు వైపు సీరియస్గా చూశాడు. ఎవరు నువ్వు అన్నాడు. ఇప్పుడు అతని కంఠస్వరం మామూలుగా లేదు. ముకుందరావు ఈ మార్పుని గుర్తించాడు. ఏకవచన సంబోధనకు ఆశ్చర్యపోలేదు. నా పేరు ముకుందరావు. నీకు ఆ బంగ్లాకి సంబంధం ఏంటి? నేను కొన్నాను. ఎందుకు కొన్నావు? కొన్నాను. ఏం కొనకూడదా? ఎందుకు కొన్నావని అడుగుతున్నాను. ఒక దేవత కొనమంది. ఎవతా దేవత? ముకుందరావుకి కోపం ముంచుకొచ్చింది. షటప్ అని అరిచాడు. అయితే అనుభవించు అన్నాడు వరాహ నరసింహమూర్తి. ఎవరు అనుభవిస్తారో చూస్తావుగా. అసలు నువ్వెవరో చెప్తే ఏం చేస్తావు? ఏం చేయగలవరా? ఇదంతా వింటున్న అడ్వకేట్కి, జైలు సూపరింటెండెంట్కి ఇదేం అర్థం కాలేదు. ముకుందరావు గారు, వీడితో మీకు వాదనలేమిటి సార్? వచ్చేయండి అన్నాడు సూపరింటెండెంట్. నేను మాట్లాడుతోంది ఈ శరీరంతో కాదండి, దీన్ని ఇప్పుడే పట్టుకున్న పిశాచంతో. పిశాచమా అని నవ్వాడు అడ్వకేట్. ఎవరయ్యా పిశాచం? ఉందిలే, త్వరలోనే తెలుస్తుంది. తెలుస్తుందిరా. తెలిసేలోపునే నీ పని అయిపోతుందిలే. వెళ్ళు వెళ్ళు అని వరాహ నరసింహమూర్తి ముకుందరావు మీదకొచ్చాడు. సూపరింటెండెంట్ ఒక్క దెబ్బతో అతన్ని పడగొట్టేశాడు. నోనో, కొట్టకండి సార్, అతనిప్పుడు మన లోకంలో లేడు అని ముకుందరావు అడ్డుపడ్డాడు. నీ లోకంలోనే ఉన్నాన్రా అని అతను మళ్ళీ ముకుందరావు మీద కొరికాడు. సూపరింటెండెంట్ అతన్ని విడదీసి సెల్లోకి తోసేశాడు. రాత్రి 10 గంటలైపోయినా ముకుందరావు రాజమండ్రి నుంచి రాకపోయేసరికి అందరికంటే ఎక్కువ భయపడింది హనుమంతరావే. ముకుందరావుకి అక్కడ ఏదో జరుగుంటుందని కాదు, ఈ బంగ్లాలో ఏమవుతుందో అని. జానకి భోంచేయమని అంత బ్రతిమిలాడినా అన్నయ్య రాని వదినా అనేవాడు. పిల్లలు మాత్రం భోంచేసి కిందనే నిద్రపోయారు. సునీతకు నొప్పులన్నీ పోయాయి. పైకెళ్ళి నిద్రపోలేదు. హాల్లోనే హనుమంతరావు జానకితో కూర్చుంది. కుక్క మాత్రం మెట్ల వైపే చూస్తోంది. మళ్ళీ తలదించి వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి పిల్లలు పడుకున్న మంచం దగ్గరికి వెళ్ళి కాళ్ళు చాపు పడుకునేది. సునీత సినిమా గొడవలే చెప్తున్నా హనుమంతరావు వినిపించుకోవడం లేదు. ఇంతలో పైన దబ్బున ఏదో పడిన శబ్దం వినిపించి ఉలిక్కి పడ్డారు. కుక్క లేచి చెవులు రిక్కించి చూసింది. హాల్లోకొచ్చి మెట్ల దగ్గరికి వెళ్ళింది. పైవైపుకే చూస్తోంది. చూసి చూసి మురుగుతూ గబగబా మెట్లెక్కింది. సునీత చప్పున లేచి మెట్ల వైపు వెళ్ళింది. ఏమండి, పైకెళ్ళకండి అని అరిచాడు హనుమంతరావు. సునీత వినిపించుకోకుండా ఒక్క ఊపన మెట్లన్నీ ఎక్కి పైకి వెళ్ళింది. జానకి కూడా చప్పున లేచి అమ్మా సునీత అనుకుంటూ ఆమె వెనకనే మెట్లెక్కి వెళ్ళింది. హనుమంతరావు వెళ్లాలా వద్దా అనుకుంటూ చివరకు అతను కూడా మెట్లెక్కేశాడు. సునీత తిన్నగా తను పడుకునే గదివైపు వెళ్ళింది. అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె పడుకునే పట్టి మంచం తలకిందులుగా పడుంది. ఏంటిది, ఎవరిలా మంచాన్ని తిరగేశారు అంది జానకి విస్తుపోతూ. బ్రహ్మరాక్షసి అంది సునీత నవ్వుతూ. అంటూ ఆమె మంచం దగ్గరకు వెళ్లబోయింది. అటు వెళ్ళకండి వెళ్ళకండి అని హనుమంతరావు అరుస్తూ ఉన్నాడు. సునీత బెడ్ దగ్గరకు వెళ్లడం, ఆమె ముఖం మీద ఎవరో చెళ్ళును కొట్టి బలంగా తోసేయడం, ఆపుకోలేక ఆమె వచ్చి హనుమంతరావు కాళ్ళ దగ్గర ఎగిరిపడ్డం ఒక్కసారే జరిగాయి. జానకి కెవ్వున కేక వేసింది. ఆమె పక్కనే సన్నజాజుల సువాసన వచ్చింది. ఆ సువాసనతో ఆమెకెక్కలేని శక్తి వచ్చేసింది. చొప్పున సునీతను చేతుల్లోకి తీసుకుని మెట్ల మీద నుంచి కిందకి దిగిపోయింది. కాని కుక్క మాత్రం సునీత బెడ్రూంలో మంచం దగ్గర నిలబడి మహాభయంకరంగా మురుగుతోంది. క్షణంసేపు ముందుకి ఉరుకుతోంది. మరో క్షణం 2 అడుగులు వెనక్కి వేస్తోంది. కిటికీ తలుపులు అకారణంగా ధనుమని తెరుచుకున్నాయి. కుక్క కిటికీ వైపు వెళ్లి కిటికీ మీద కాళ్లు పెట్టి కిందకు చూస్తూ అరుస్తోంది. చివరికి అరిచి అరిచి చొప్పున వెనక్కి తిరిగి మెట్ల మీద నుంచి దిగి హాల్లోకొచ్చింది. హాల్లో సోఫా మీద సునీతను పడుకోబెట్టారు. జానకి ఆమెను తట్టి లేపుతోంది. కుక్క సోఫా దగ్గరకొచ్చి తోకాడిస్తూ సునీత చుట్టూ కుయ్యోమంటూ తిరుగుతోంది. సునీత మెల్లగా కళ్ళు విప్పింది. చుట్టూ చూసింది. ఏమైందండి అని కంగారుగా అడిగాడు హనుమంతరావు. అంటూ జానకి వారించింది. సునీత ఏం జరగనట్టే లేచి కూర్చుంది. కుక్క సింహద్వారం వైపు చూసింది. క్షణం అలానే చూసి
పెద్దగా అరవడం మొదలుపెట్టింది. నోర్మై అరిచింది జానకి. కుక్క వెనక్కి చూడకుండానే అరవడం మానేసి సింహద్వారం వైపు చూస్తూ కూర్చుంది. ఇంతలో బయట మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. అన్నయ్య వచ్చినట్టున్నాడు వదినా అన్నాడు అని గబుక్కున సింహద్వారం దగ్గరికి వెళ్ళాడు. కుక్క అక్కడి నుంచి కదలడం లేదు. హనుమంతరావు వైపు భయంకరంగా చూస్తూ ఇటు రావద్దు అన్నట్టు గుర్రుమంటోంది. హనుమంతరావు అక్కడే ఆగిపోయాడు. బయట మోటార్ సైకిల్ ఆగిన చప్పుడు. ఏ క్షణాన్నైనా ముకుందరావు తలుపు తట్టచ్చు. ఎలా తలుపులు తెరవడం? ఇక్కడ ఈ కుక్క చిరుతపులిలా అడ్డంగా కూర్చుంటే నిమిషం, 2 నిమిషాలు, 10 నిమిషాలైనా ముకుందరావు వచ్చిన అలికిడేం లేదు. తలుపు తట్టిన శబ్దమూ వినిపించలేదు. హాల్లో ఉన్న సునీత, జానకి, హనుమంతరావు ముఖాముఖాలు చూసుకున్నారు. చివరికి సునీతే ధైర్యం చేసి ద్వారం దగ్గరికి వెళ్ళింది. కుక్క ఆమెనేం అనలేదు. సునీత సింహద్వారం తలుపులు తెరిచింది. రివ్వుమంటూ శీతల వాయువు హాల్లోకి వచ్చి పడింది. అది మొదట్లో గాలిలో అనిపించిన హాల్లోకి ప్రవేశించగానే వికృతంగా తయారై సగం భయంకరమైన పక్షిలాగా, సగభాగం అడవి దున్నపోతులాగా మారిపోయి వాళ్ల ముగ్గురు తలల మీద నుంచి రివ్వుని ఎగురుతూ మెట్ల మీదుగా పైకి పోయింది. హనుమంతరావు హడలిపోయాడు గాని జానకి, సునీత ముఖాముఖాలు చూసుకున్నారు. ఏంటది అంది జానకి. ఏమో వదినా, మేమున్నప్పుడు ఇలానే ఎగురుతూ తిరిగేది. సునీత బయటకు చూసింది. మోటార్ సైకిల్ ఎదురుగా స్టాండ్ వేసింది. కానీ ముకుందరావు కనిపించలేదు. అన్నయ్య అని పిలిచింది సునీత. సమాధానం లేదు. జానకి బయటకొచ్చి చుట్టూ చూసింది. ఏమండి అని కేక వేసింది. సమాధానం లేదు. నాని హనుమంతరావు కేక. దేనికి సమాధానం లేదు. ముగ్గురు బయటకొచ్చారు. తోటలోంచి కెవ్వున కేక వినిపించింది. సునీత టార్చ్ తీసుకుని కేక వినిపించిన వైపు పరిగెత్తింది. ఆమె వెనక జానకి, హనుమంతరావు పరిగెత్తారు. కృష్ణ, లీల, లావణ్య పేకాట ఆడుకుంటున్నారు హైదరాబాద్లో. గోడ గడియారం 10:30 గంటలు కొట్టింది. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. పేక ముక్కలు అతని చేతిలోంచి మెల్లగా జారిపోయాయి. కుడి చెయ్యి యాంత్రికంగా లేచి నుదుటి మీద పడింది. ముకుందరావుకి మృత్యు ప్రమాదం ముంచుకొస్తోంది అనిపించింది. అతను భైరవపురంలో కేకారణ్యం లాంటి తోటలో పిచ్చివాళ్లా పరిగెత్తుతున్నాడు. అతనికి తెలియకుండానే చేతులు చాచి ఎండిన చెట్టు త్వరవైపు అయోమయంగా పోతున్నాడు. అతన్ని ఏదో వికృతాకారం వెంట తరుముతోంది. ముందు నుంచి ఏదో అదృశ్య శక్తి అతని చెట్టు వైపుకి పిలుస్తోంది. మృత్యుకి సరిగ్గా 4 మీటర్ల దూరంలో ఉన్నాడు ముకుందరావు. లాభం లేదు. తను వెళ్ళాలి, వెళ్ళి వాలిపోవాలి. ముకుందరావు వెనక రివ్వుని ఎగురుతూ వస్తున్న దుష్ట వికృతాకారం ముకుందరావు మెడను పట్టుకునే సమయంలో పొగమంచులాంటి ఒక ఆకారం అతనికి వికృతాకారానికి మధ్యొచ్చి నిలబడింది. వికృతాకారం పొగమంచు ఆకారాన్ని దాదాపు ఢీకొన్నంత పనిచేసింది. గిరున వెనక్కి తిరిగి పెద్ద సుడిగుండంలా తిరుగుతూ బంగ్లా వైపుకి వెళ్ళింది. సరిగ్గా అదే సమయంలో సునీత సింహద్వారం తలుపులు తెరవడంతో ఆ వికృతాకారం మరింత భయంకరంగా హాల్లోకి చొరబడి ఎగురుతూ హాల్లోంచి మెట్ల మీదుగా పైకి పోయింది. వాళ్లు ఆశ్చర్యంలోంచి తేరుకునే లోపున తోటలోంచి ముకుందరావు కెవ్వున కేక వేశాడు. అంతా తోటలోకి పరిగెత్తారు. ముకుందరావు చెట్టు తొర్ర ముందు బోర్లా పడిపోయాడు. అతని దగ్గరున్న పొగమంచు ఆకారం అతని దగ్గరగా వచ్చింది. గెడ్డ కట్టుకుపోతున్న ముకుందరావు శరీరం వెచ్చబడింది. అతనికి స్పృహ ఉండి లేనట్టుంది. కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. తెరవడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. రక్తమంతా వేగంగా ప్రవహిస్తోంది. పొగమంచు ఆకారం ముకుందరావు ముందొంగింది. అతని ముఖంలోకి ముఖం పెట్టి చూసింది. ముకుందరావుకి ఆ ఆకారం పరిచయమైన దానిలానే ఉంది. ఎవరు ఎవరు అని అడిగాడు. నిజానికి ముకుందరావు పెదవులు కదల్లేదు, శబ్దమూ రాలేదు. కాని శబ్దం వస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఎవరు? కృష్ణని. పొగమంచులాంటి ఆకారం అన్నట్టు ముకుందరావు ఫీల్ అయ్యాడు. మీరెలా వచ్చారు? ఎప్పుడొచ్చారు? తర్వాత ఎప్పుడైనా చెప్తానులేండి. అరుగో మీ వాళ్ళొస్తున్నారు, వెళ్ళొస్తానండి అని పొగమంచు ఆకారం ముకుందరావు తలనిమిరి అదృశ్యమైపోయింది. సునీత, జానకి, హనుమంతరావు అక్కడికొచ్చారు. లైట్ వేసి చుట్టూ చూశారు. చెట్టు దగ్గర స్పృహ లేకుండా పడున్న ముకుందరావును చూసి అంతా ఒకేసారి కెవ్వుమని అరిచారు. హనుమంతరావు వంగి అతని నాడి చూశాడు. పర్వాలేదు, ప్రమాదమేం లేదనుకుని అతన్ని తీసుకుని లోపలికి వెళ్లారు. సోఫా మీద పడుకోబెట్టారు. 5 నిమిషాల తర్వాత ముకుందరావుకి మెలకు వచ్చింది. చుట్టూ ప్రశ్నార్థకంగా చూశాడు. అతను తప్ప అంతా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఆయనెక్కడా అని అడిగాడు. ఎవరు అంది జానకి. కృష్ణగారు. ఏ కృష్ణగారండి? హైదరాబాద్లో ఉంటున్నారు. లీల భర్తగారా అంది జానకి. ఆయన మీరు కలిసొచ్చారా? లేదు,
ఆయన తోటలో కనిపించారు. నన్ను ఆయనే రక్షించారు జానకి. మీరొస్తున్నారని చెప్పి ఎటో వెళ్ళిపోయారు. ముకుందరావు మాట్లాడుతున్నదేమిటో అక్కడున్న శ్రోతలెవరికీ అర్థం కాలేదు. సరిగ్గా 20 నిమిషాలు తక్కువ 11 గంటలకి కృష్ణ నిట్టూర్పు విడిచి కళ్ళు తెరిచాడు. ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని కింద పడిపోయిన పేక ముక్కల్ని వంగి చేతుల్లోకి తీసుకున్నాడు. 10 నిమిషాలు మా లోకంలో లేరు, ఎక్కడికి వెళ్ళారేమిటి అంది లీల. భైరవపురం అన్నాడు కృష్ణ నవ్వుతూ. ఓహో, ముకుందరావు గారి దగ్గరకా? ఎలా ఉన్నారేమిటి ఆయన? ఏముంది, దెయ్యాలతో తగులు పెట్టుకుంటున్నాడు. సమయానికి నేను వెళ్ళకపోతే ఆయన ఏమైపోయేవారో. భార్యాభర్తల సంభాషణ లావణ్యకేం అర్థం కాలేదు. 300 మైళ్ళ దూరంలో ఉన్న ఆ భైరవపురానికి 10 నిమిషాల్లో వెళ్ళొచ్చేశారా? కృష్ణ చిరునవ్వు నవ్వుతూ తల ఊపాడు. ఎలా వెళ్ళవన్నయ్యా, ప్లీజ్ చెప్పవా అంది లావణ్య. యాస్ట్రాల్ ట్రావెల్ అంటే తర్వాత ఎప్పుడైనా చెప్తానులే అన్నాడు కృష్ణ. అర్ధరాత్రి అయింది. భైరవపురం బూత్ బంగ్లాలో ముకుందరావు సోఫాలోనే నిద్రపోతున్నాడు. జానకి గదిలో మంచం మీద గాఢ నిద్రలో ఉంది. పై గదుల్లో పిల్లలు సునీత కూడా నిద్రపోతున్నారు. బంగ్లాకి దూరంగా ఉన్న ఎత్తైన ప్రహరీ గోడ పక్కన ఏదో ఆకారం కదులుతోంది. అది మెల్లగా వచ్చి మెయిన్ గేటు దగ్గర క్షణం నిలబడి దూరంగా అస్పష్టంగా కనిపిస్తోన్న బంగ్లా వైపు చూసింది. గబగబా గేటెక్కి లోపలికి దూకింది. బంగ్లాలోకి పోతున్న రోడ్డు మీద కాకుండా పక్క మొక్కల్లోంచి చెట్ల సందుల్లోంచి నడిచిపోతోంది. ఎండుటాకులు కాలి కింద పడి నలిగిపోతున్న శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చివేస్తోంది. ఆకారం బంగ్లా పక్కన ఒక భాగం వైపుగా వచ్చి నిలబడింది. పైకి తలెత్తి చూసింది. పైన ఎలాంటి అలికిడి లేదు. చుట్టూ ఆవరించున్న చిట్టడివి లాంటి తోటలోని పాలిపోయిన చెట్లన్నీ గీమని ఘోరంగా అరుస్తూ బంగ్లాని నలువైపుల నుంచి చుట్టుముట్టి పిసికేస్తున్నట్టు ఉన్నాయి. ఆకారం గోడకున్న పైప్ లైన్ పట్టుకుని ఎగవాకింది. సరిగ్గా కిటికీ దగ్గరకు 2వ అంతస్తుకు చేరింది. కత్తి తీసి సందులోంచి కిటికీ గడియను బలంగా పైకెత్తింది. కిటికీ తలుపులు మెల్లగా కీచుమంటూ తెరుచుకున్నాయి. ఆకారం కిటికీ తలుపుల్ని మెల్లగా తోసింది. లోపలకు తలపెట్టి ఇటు అటు చూసి మెల్లగా లోపలకు దూకింది. గదిలో శ్రీనాథ్, శ్రీలక్ష్మి నిద్రపోతున్నారు. ఆకారం వాళ్ల దగ్గరగా వెళ్ళింది. సరిగ్గా అప్పుడే వాళ్లు కప్పుకున్న రగ్గు మెల్లగా పైకి లేచిపోతోంది. ఆకారం పిల్లల రగ్గు దగ్గరికెళ్ళి రగ్గు మీద గాల్లో కొట్టింది. రగ్గు యథాప్రకారం పిల్లల మీద పడిపోయింది. కాని అవతల గదిలో పడుకునున్న సునీత కప్పుకునున్న రగ్గు సుడిగాలిలా తిరుగుతూ పైకి వెళ్లి గది పైభాగాన్ని ఢీకొని రెక్కలు చాచిన పెద్ద పక్షి కిందకు దిగుతున్నట్టు ఒక మూలకి దిగిపోయి పడిపోయింది. ఆకారం అలా నిశ్శబ్దంగా కాసేపు నిలబడి మెల్లగా రగ్గు దగ్గరికి వెళ్లి రగ్గును తీసుకొచ్చింది. సునీత చలికి వణికిపోతోంది. ఆకారం రగ్గుని ఆమె మీద కప్పి క్షణం అలాగే నిలబడి వెనక్కి తిరిగింది. ఆకారం దగ్గరగా కుక్క తోకాడిస్తూ నిలబడింది. రాము అంది ఆకారం అస్పష్టంగా. కుక్క ముందు కాళ్ళు 2 ఆకారం మీద వేసి మెల్లగా కుయ్యోమంటూ అరిచింది. అంటూ వారించింది ఆకారం. కిందకు పో అంది మరీ మెల్లగా. రాము విడిచిపెట్టడానికి ఇష్టం లేనట్టు ఆకారం వైపు చూస్తూ కొంత దూరం వెళ్ళి గిరుక్కున వెనక్కి తిరిగి 3వ అంతస్తు మెట్ల వైపు చూసి అరవడం మొదలుపెట్టింది. ఆకారం కుక్క దగ్గరకు వెళ్ళింది. అంటూ కుక్క మొరగడం మానేసింది. మెట్లపైకి మోరెత్తి చూస్తోంది. ఆకారం కూడా పైకి చూసింది. కుక్కను కిందకి తరిమేసి ఆకారం ఒక్క ఊపున పైకి వెళ్ళింది. పైనంతా చీకటి. ఆకారం చుట్టూ చూసి అటువైపు కదిలింది. ఏదో పెనుగులాట, తర్వాత కెవ్వున కేక, తర్వాత నేల మీద నెత్తురుమడుగులో కొట్టుకుంటున్న స్త్రీ ఆకారం. అన్నీ ఒక్క క్షణంలో కనిపించి చక్ 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 మంటూ అదృశ్యమైపోయాయి. ఆకారం పిచ్చిగా గదిలో తిరిగింది. దృశ్యం ఎటు కనిపిస్తే అటు. గోడ దగ్గర అస్థిపంజరం జిగేలమని కనిపించి లిప్తలో కరిగిపోయింది. ఆకారం గోడ దగ్గరకు పరిగెత్తింది. చుట్టూ చూసింది. ఏం కనిపించలేదు. ఆకారం గోడని తడిమింది. ఏదో షాక్ కొట్టినట్టయింది. ఆకారం ఉలిక్కిపడి ఒక్కడుగు వెనక్కి వేసింది. తాళం వేసున్న భూతాల గదిలోంచి ఏదో పెనుగాలి రివ్వును ఎగురుతూ ఆకారం చుట్టూ భయంకరంగా తిరిగింది. ఆకారం దాన్ని పట్టుకునేందుకు గదంతా కలి తిరిగింది. పెనుగాలి సుడిగాలై మరింత వేగాన్ని బలాన్ని పుంజుకుని గదిలో మహాభయంకర ప్రభంజనంలా ప్రళయ నృత్యాన్ని చేసింది. ఆకారం కూడా దాన్ని చేజిక్కించుకోవాలని గదిలో తెగ గంతులు వేస్తోంది. ఈ అడుగుల చప్పుడుకి కిందంతస్తులో సోఫాలో పడుకునున్న ముకుందరావుకి మెలకు వచ్చింది. బరువుగా కనురెప్పలెత్తి చూశాడు. పైనుంచి ఇంకా అడుగుల చప్పుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముకుందరావు సోఫాలోంచి లేచి మెట్లవైపు వెళ్ళాడు. అడుగుల చప్పుడు పై అంతస్తు మీద నుంచి కిందకి దిగొస్తున్నట్టు అనిపించింది.
ముకుందరావు మెట్లు పక్కకి నక్కిపోయాడు. పైనుంచి దిగొచ్చేది దెయ్యమైనా భూతమైనా ఏదైనా దాన్ని పట్టేసుకోవాల్సిందే అన్న పట్టుదలతో ఊపిరి బిగబట్టి అలాగే నిలబడున్నాడు. అడుగుల చప్పుడు రెండో అంతస్తు నుంచి కిందకొస్తోంది. మరింత ఊపిరి బిగబట్టి ముకుందరావు బలిలా మెట్ల గోడకి అతుక్కుపోయి చూస్తున్నాడు. అడుగుల చప్పుడు అతివేగంగా సమీపిస్తోంది. ముకుందరావు ముందుకు దూకేందుకు రెడీగా ఉన్నాడు. అడుగుల చప్పుడు మెట్ల మీద గబగబా పడుతూనే ఉంది. హాల్లోకి రివ్వున సుడిగాలొచ్చి హాల్లో గిరగిరా తిరిగి జానకి పడుకున్న గదిలోకి పోయి ఆమె కప్పుకున్న దుప్పటి లాగి పారేసి మళ్ళా అంత స్పీడుగాను హాల్లోకొచ్చింది. ముకుందరావు దాని వెనక పడ్డాడు. సుడిగాలి హాలు టాపు నుంచి 7 అడుగులు కిందకి దిగి ముకుందరావు ముఖాన్ని ఈడ్చుకొట్టింది. ముకుందరావు కింద పడిపోయాడు. మెట్ల మీద నుంచి వేగంగా దిగిన ఆకారం ఆ దృశ్యాన్ని చూసింది. ముకుందరావు వైపు వెళ్లబోయింది. ముకుందరావుకి స్పృహ పోలేదు గాని అంత పని అయినా బలంగా నిలదొక్కుని ఉండడం వల్ల తన వైపుకి రాబోతున్న ఆకారం వైపు దూకాడు. అతనలా ఆకారం మీదకు వస్తూ ఉండడంతో ఆకారం వెనక్కి తిరిగి సింహద్వారం తెరిచింది. అంతవరకు హాల్లోనూ మెట్ల మీద పిచ్చిగా తచ్చాడుతున్న సుడిగాలి సింహద్వారం తలుపు తెరవడంతో మరింత వేగాన్ని పుంజుకుని సముద్రపు హోరు శబ్దాన్ని చేస్తూ సింహద్వారం గుండా బయటకు పోయింది. ఆకారం ఆ సుడిగాల్ని వెంటాడుతూ అంతకంటే భయంకరంగా వెళ్ళిపోయింది. ఈ రెండింటినీ స్పష్టాస్పష్టంగా చూసిన ముకుందరావు క్షణంలో తేరుకుని తను వాటి వెనకనే మరింత వేగంగా పరిగెత్తాడు. ఆకారం చిట్టడుగులో మహాభయంకరంగా పోతోంది. మోడిబారిన చెట్టు త్వరవైపు పోతోంది. దాని అడుగుల కింద ఎండుటాకులు పొల్లలు నలిగి వింత వికృత ధ్వనుల్ని సృష్టిస్తున్నాయి. ముకుందరావు కూడా ఆకారాన్ని విడిచిపెట్టలేదు. దాని వెనకనే పరిగెడుతున్నాడు. సుడిగాలి గాల్లో ఎగురుతూ చెట్టు త్వరలోకి సుడులు తిరుగుతూ సన్నబడిపోయి అతి వేగంగా పీల్చివేయబడిన పొగలా పోయింది. ఆకారం చెట్టు దగ్గర టక్కున ఆగిపోయి చెట్టు చుట్టూ 2 సార్లు తిరిగింది. ముకుందరావు అంతలో అక్కడికి వెళ్ళాడు. అతని అలికిడి వినపడ్డంతో ఆకారం ఒక్క క్షణంలో ఎటో మాయమైపోయింది. ముకుందరావు చెట్టు దగ్గర నిలబడి చుట్టూ చూశాడు. ఆకారం త్వరలోకి దూరలేదు. అందువల్ల ఈ చుట్టుపక్కలే ఉండుండాలి. అది తిరిగి ఎప్పటికైనా బయటికి రావచ్చు. ముకుందరావు ఒక పక్కకి చీకట్లో నెక్కిపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నిలబడ్డాడు. ఏంటో తను ఇదిగాని తను చీకట్లో ఉంటే మటుకు దెయ్యాలు పసిగట్లేవా? దెయ్యాలు తను నమ్మేస్తున్నాడా దెయ్యాలున్నట్టు? నాన్స్. పూర్తిగా అనుకోకుండానే ఆగిపోయాడు. జరుగుతున్న వాటిని చూస్తూ కూడా ఎలా కొట్టిపారేయడం? అలికిడైంది. ముకుందరావు నిశ్శబ్దంగా నిలబడి చూస్తూ ఉన్నాడు. చిక్కటి చీకటి. కళ్ళింతంత చేసుకుని పరికిస్తున్నాడు. మెల్లగా వంగి కింద పడున్న ఏ చెట్టు కొమ్మనో తీశాడు. చేత్తో బలంగా పట్టుకున్నాడు. అతని పక్కనుంచే ఏదో ఆకారం కదులుతూ పోతూ ఉండడం చూశాడు. ముకుందరావు చప్పుడు చేయకుండా ఆకారం వెనకనే 2 అడుగులు వేసి కర్రతో తల మీద కొట్టాడు. ఆకారం అమ్మా అని వెనక్కి తిరిగింది. ముకుందరావు మరో దెబ్బ వెయ్యబోయాడు. ఆకారం దండం పెడుతూ కొట్టకండి బాబు కొట్టకండి అని అరిచింది. ముకుందరావు ఆకారం దగ్గరికి వెళ్లి జుట్టు పట్టుకున్నాడు. అది జడలు కట్టుంది. పెద్ద గెడ్డ ఉంది. ఒంటి మీద బట్టలేదు. మొల గుడ్డ తప్ప. కాల్చిన తుమ్మదుంగలా నల్లగా ఉంది. నక్షత్ర కాంతిలో కళ్ళు చింతనిపుల్లా జ్వలించిపోతున్నాయి. ఎవరు నువ్వు? అరిచాడు ముకుందరావు. నా పేరు వీరాంజనేయులండి అంది ఆకారం. అంటే? చాలా కాలం క్రితం నేను ఈ జమీందారు నారాయణప్ప గారింట్లో పనిచేసేవాణ్ణండి. తూర్పు కాపులమండి. ముకుందరావుకి తూర్పు కాపులు అనగానే హనుమంతరావు అన్న మాట గుర్తొచ్చి నీ భార్య పేరు అన్నాడు. వాడు క్షణంసేపు నిశ్శబ్దంగా ఉండి పార్వతండి అన్నాడు గాద్గాదికంగా. ఇక్కడికెందుకొచ్చావు అన్నాడు ముకుందరావు. బాబుగారు ఇక్కడ నిలబడి మాట్లాడడం మంచిది కాదు. అక్కడ అమ్మగారి పూజ గదిలో మాట్లాడుకుందాం. అక్కడికి తీసుకెళ్లి నన్నేమన్నా చేయడానికా? వాడు ఆ దూలా నవ్వాడు. మొలలోంచి కత్తి తీశాడు. బాబుగారు నా దగ్గర కత్తుంది. ప్రమాదమే తల పెడితే ఎంతసేపు ఊరుకుంటానా అని కత్తిని కింద పడేశాడు. ముకుందరావు జాగ్రత్తగా కత్తినెత్తి చేతిలోకి తీసుకున్నాడు. క్షణం తడపటాయించి పద అన్నాడు. ఇద్దరూ బంగ్లా చుట్టూ తిరిగి అటువైపు వెళ్లారు. అంతా చీకటిమయం. అదే చీకట్లో ఇద్దరూ కలిసిపోయారు. బంగ్లాకి అటువైపునున్న గది తలుపులు అతి సునాయాసంగా తెరిచాడు వీరాంజనేయులు. లోపలంతా చిమ్మ చీకటి. ఉన్నది ఒక్క కిటికీ అయినా అది బిగించుంది. బంగ్లాలోకి వెళ్లే తలుపులు కూడా అవతల నుంచి గడియలు వేసున్నాయి. తలుపులు చాలా కాలంగా మూసున్నా అందులో దుర్వాసన గాని సాలెగూళ్ళు గాని లేవు. రకరకాల సువాసనలు వెదజుముతున్నాయి. వీరాంజనేయులకి ఆ గదంతా పరిచయమే. గోడ దగ్గరికి వెళ్లి స్విచ్ వేశాడు. దీపం దేదీప్యమానంగా వెలిగింది. గదిలో సన్నగా చిరుగంటలు మోగాయి.
అందులోంచే స్పష్టాస్పష్టంగా శ్లోకాలు, ప్రార్థనలు, భజనలు వినిపించాయి. ముకుందరావు చిత్రంగా చుట్టూ చూశాడు. ఇది అమ్మగారు, అన్నపూర్ణమ్మ గారి పూజామందిరం బాబుగారు. ముకుందరావు అతని వైపు చూశాడు. ఇంతకుముందు కాల్చిన తుమ్మదొంగలా కనిపించిన వీరాంజనేయులు ఆముదం పూసిన నల్లరాతిలా కనిపించాడు. వయసు 40 దాటిపోయినా 30 ఏళ్లవాడిలా మహాబలిష్టంగా ఉన్నాడు. జడలు కట్టిన జుట్టు, గుబురుగా పెరిగిన మీసాలు, గెడ్డాలు, బాగా కరుకుదేలిపోయిన ముఖం, మెరుస్తున్న కళ్ళు, మహాభయంకరంగా ఉన్నాడు. ముకుందరావు యగాదిగా అతని వైపు చూస్తుంటే చిరునవ్వు నవ్వుతూ వీరాంజనేయులు తలుపులు మూశాడు. ముకుందరావు పిడికిలి కత్తిపీడి మీద బిగుసుకుంది. వీరాంజనేయులు గది మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అతని ఒంటి మీద ఒక్క మొలగుడ్డ తప్ప మరేం లేదు. నుదిటి మీద విభూతి రేఖలున్నాయి. నొసటి మధ్యలో ఎర్రగా మెరుస్తున్న సింధూరపు బొట్టుంది. తన వైపే ఇంకా అలా వింతగా చూస్తున్న ముకుందరావుని కూర్చోమని సమ్మె చేసి, శివభక్తుని బాబుగారు, రుద్రుడు రుద్రభూముల్లోనే ఉంటాడుగా, అందుకని నాకు గురుదేవుల వేషభాష తప్పవు అన్నాడు. ముకుందరావు ఇంకా సంకోచిస్తున్నాడు. కూర్చోండి బాబుగారు, తమరు హనుమంతరావు బాబుగారి అన్నగారు, పైగా సరస్వతీపుత్రులైన కవి, తమకు భయమేమిటి? ముకుందరావు అతని వైపు చూస్తూ ఎదురుగా కూర్చున్నాడు. వీరాంజనేయులు ఒక్కసారిగా ఊపిరి పీల్చి పెద్దగా నిశ్వాసం విడిచిపెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. క్షణం ధ్యాన ముద్రలో కూర్చున్నాడు. కళ్ళు విప్పాడు. బాబుగారు, నా కథ తెలుసుకోవాలనుందా? నా గురించి ఈ ఊళ్ళో అందరికీ తెలుసు బాబుగారు, అయితే అసలు నిజాలు ఎవరికీ తెలియదు బాబుగారు అంటూ తన కథ చెప్పడం మొదలు పెట్టాడు. వీరాంజనేయులు భార్య పార్వతి చక్కని చుక్క, పాలమేగళ్లా ఉండేది. మరి అంతటి అందగత్తె ఆ లేని వాళ్ళింట్లో ఎలా పుట్టింది? మరీ లేనివాడితో పెళ్ళెలా అయింది అంటే అది ఆ పిల్ల ఏ జన్మలోనో చేసుకున్న పాప ఫలితం అనాలి. వీరాంజనేయులు నిజానికి నారాయణపురావు దగ్గర పాలేరు కాదు, కూలి కాదు, మరెవరి దగ్గరో పనిచేసుకుంటూ బతికేవాడు. ఒక రోజున నారాయణపురావు 4 వంది మాగదలతో పొలాలమ్మట వస్తూ ఉండగా కోతలు కోస్తున్న రైతు కూలీల్లో ఒక నక్షత్రం మెరిసింది. నారాయణపురావు ఉలికి పడ్డాడు. ఎవరిత్రా గుంటది అన్నాడు మీసం మీలేస్తూ. మీసం మీద రాజా నారాయణపురావు చేయి పడగానే దాని ఉద్దేశం వంది మాగదలకు అర్థమైపోయింది. వాళ్ళు వెళ్ళి ఆ పిల్ల వైనం గట్రా తెలుసుకునొచ్చి రాజావారికి విన్నవించారు. విన్నవించిన నాటి రాత్రే వీరాంజనేయులు దేవుడికి రప్పించబడ్డాడు. వాడి వివరాలు తెలుసుకుని చేరదీసి వాడిని వాడి భార్యని తన బంగ్లాలోనే ఒక మూలగా ఉండమని చెన్నిల్లిచ్చాడు. వాళ్ళిద్దరికీ మెల్లగా ఉన్నవాళ్ల విలాసాలు రుచి చూపడం మొదలుపెట్టాడు. వాళ్ళు భయంగానే రాజావారి కానుకలు తీసుకునేవారు. తీసుకోకపోతే ఒక తంట, తీసుకుంటే ఏం తంటాయో వాళ్ళకి తెలీదు. పువ్వుల దగ్గర నుంచి స్వీట్స్ వరకు వాళ్ళకి మధ్యవర్తి ద్వారా పంపించేవాడు. ఇలా తీసుకుని ఉబ్బి తబ్బిబ్బులైపోయి వాళ్లే రాజావారి ధర్మగుణాన్ని, దానగుణాన్ని అందరికీ చెప్పుకునేవారు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి విన్నవాళ్లు చూడకపోయినా రాజావారు అపర దేవతామూర్తి అని నమ్మేవారు. రాజావారి కిరాతక కృత్యాల గురించి ఎవరైనా చెప్పినా వీళ్లే ఎదిరించేవారు. ఒక రోజున మధ్యాహ్నం దాటాక రాజావారు వీరాంజనేయుల్ని పిలిచి 500 ఇచ్చి పట్నం పోయి కొన్ని సరుకులు తెమ్మని చెప్పారు. వాడవన్నీ తీసుకొచ్చేసరికి ఎలా లేదన్నా అర్ధరాత్రి దాటిపోతుంది. నిజానికి వీరాంజనేయులకి పట్నం వెళ్లాలని లేదు. కొత్తగా పెళ్ళైందని కాదు, కాని ఆ వాళ్ళు ఏంటో పార్వతిని ఒంటరిగా విడిచి వెళ్లాలని లేదు. ఉత్తపుణ్యానికి కడుపులో దేవేస్తోంది. అకారణంగా ఏడ్చేయాలని బుద్ధి పుడుతోంది. పార్వతి కూడా అతన్ని చూసి కళ్ళనీళ్లు తిప్పుకుంటోంది. వీరాంజనేయులకి ఆమెను కూడా తనతో పాటు పట్నం తీసుకుపోదామా అనిపించింది. కాని తిరిగొచ్చేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. ఆడపిల్లతో ఒంటరిగా రావాలి. అదీగాక రాజావారి వంది మాగదులు కూడా వచ్చి నీకేమన్నా పిచ్చి పట్టిందట్రా అనడంతో వీరాంజనేయులు ఆమెను ఒంటరిగా వదిలిపెట్టలేక వెళ్ళాడు. సాయంకాలం పొద్దు. అన్నపూర్ణమ్మ గారు ఎక్కడో పూజగదిలో ఉన్నారు. రాజావారి వంది మాగదులొచ్చి అమ్మగారు నిన్ను కేకేస్తున్నారు అన్నారు పార్వతితో. అమ్మగారు కబురనగానే పార్వతి ఉన్నపళంగా వెళ్ళబోయింది. ఏంటే ఆ కుక్క పరుగు? ఆరు మహారాజులనుకున్నావా లేక నీలాగా అడుక్కునేవాళ్ళు అనుకున్నావా? లోపలికెళ్ళి తానం గట్రా చేసి కొత్త సీర కట్టుకునిల్లు. నీ చెమట కంపుతో వెళ్తే సిరాకు పడతారు అని అదిలించారు. పార్వతి 5 నిమిషాల్లో తయారీ వచ్చేసింది. 100 మాగదులు ఆమెను మెట్లెక్కించుకుని 2వ అంతస్తులోకి తీసుకెళ్లారు. అక్కడ నిలబడమని చెప్పి వాళ్ళు కిందకెళ్ళిపోయారు. పార్వతి భయంగా బిక్కుబిక్కుమంటూ అమ్మగారొస్తే ఏంటో ఎలా మాట్లాడాలా అని దిక్కులు చూస్తూ నిలబడింది. దూరంగా ఎక్కడో కనిపిస్తోన్న ఒక గదిలో ఎవరో మనిషి ఉన్నట్టుంది గాని ఎవరో తెలియడం లేదు. ఓపిగ్గా చాలాసేపు అలానే నిలబడింది.
సహనం చచ్చిపోతోంది కాలం గడిచే కొద్దీ. అవతల గదిలో తాగుతున్న రాజా నారాయణప్రావు లేచాడు. అక్కడి నుంచి పార్వతి నిలబడున్న హాల్లోకి అతను నడిచొచ్చాడు. చిన్న బొమ్మలా కనిపించిన మనిషి దగ్గరకొచ్చేసరికి నారాయణప్రావు అంత ప్రమాణంలో ఎత్తుగా కనిపించాడు. ఎవరు? గంభీరమైన బొంగురు కంఠం. పార్వతి తలదించుకుని బయట భుజం చుట్టూ కప్పుకుంది. పార్వతిని బాబుగారు అంది వణికిపోతూ. పార్వతి అంటే? వీరాంజనేయులు మా పెనిమిటి బాబుగారు. ఓహో, ఏం కావాలి? అమ్మగారు రమ్మన్నారు బాబుగారు. అమ్మగారా? వారు పై అంతస్తులో ఉన్నారు, పైకెళ్ళు అని రాజావారు పైకెళ్లే మెట్లు చూపించారు. పార్వతి తడబడే అడుగులతో పెద్ద మెట్లెక్కి పైకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే బయట కాపలా ఉన్న రాజాగారి రక్షక భటుల్లాంటి వంది మాగదులు తలుపులు తెరుచుకుని లోపలికొచ్చి దూరంగా చేతులు కట్టుకుని నిలబడ్డారు. మీరిక్కడే ఉండండి అని రాజావారు సాధు జంతువు మీదకి లంఘించబోయే క్రూరాతి క్రూరమైన మృగంలా పైకి మెట్లెక్కి వెళ్లారు. పైన గదిలో పార్వతి భీతితో వణికిపోతూ నిలబడింది. వెనక తలుపులు మూసిన శబ్దం విని వెనక్కి చూసింది. రాజా తలుపులు తాళాలు వేసి ఆమె వైపు వచ్చాడు. పార్వతికిదేం అర్థం కాలేదు. ఒక్కడుగు వెనక్కి వేసింది. రాజా తిన్నగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పార్వతి తలంచుకున్న రాజా వైపు తప్పించుకుని పారిపోయే వీలు కోసము క్రీగంట భయం భయంగా చూస్తోంది. ఇలా రా పార్వతి. ఆమె కదల్లేదు. రమ్మంటున్నాం. ఆమె కదల్లేదు. వినపడ్డం లేదా? ఆమె కదలకుండా అటు ఇటూ చూసింది. రాజా లేచాడు. ఆమె వైపు వస్తున్నాడు. అతను వేస్తోన్న ఒక్కో ఇనపటడుగు మృత్యువుని అతనితో పాటే తీసుకొస్తున్నట్టుంది. అతను దగ్గరగా మరీ దగ్గరగా వచ్చేశాడు. భుజం పట్టుకున్నాడు. హడలిపోయింది. ఏం చేస్తోంది తెలియకుండా పరిగెత్తి పరిగెత్తి అవతల గదిలోకి దూరిపోయింది. లోపలకు పోయి తలుపులు బిగించేసుకుంది. రాజా తలుపు దబదబా బాదాడు. ఆమె తెరవలేదు. బాదీ బాదీ కాలితో తన్ని తన్ని విసిగెత్తిపోయాడు. కళ్ళల్లో కోపం, నిలువెల్లా ఉద్రేకం. అతనిక ఆమెను క్షమించే స్థితిలో లేడు. బయటకిడ్చి ఏ అంగానికి ఆ అంగం విరిచి పారేసి చిత్రవధ చేసి చంపేయాలి. వెంటనే రక్షక భటుల్లాంటి వంది మాగదుల్ని ఆ గది తలుపులు విరగొట్టండని గాండ్రించాడు. వాళ్ళు ఆ భారీ తలుపుల మీద పడి దబదబా బాదుతున్నారు. లోపల బంధించబడున్న పార్వతి నవనాడులు కుంగిపోతున్నాయి. ఎటు పోవాలో తెలియడం లేదు. కిటికీల్లోంచి దూకి ప్రాణాల్ని తీసేసుకోవాలనుకుంది. ఆ కిటికీలు ఎంత ప్రయత్నం చేసినా తెరుచుకోలేదు. బయట తలుపుల్ని బద్దలు కొడుతున్న రాక్షసులు చివరికి జయించారు. తలుపులు భళ్ళును తెరుచుకున్నాయి. రాక్షసుల చేతుల్లో పెద్ద కర్రలు. వాళ్ళు తన మీదకే వచ్చేస్తున్నారు. పార్వతి బలిలా గోడకు అంటుకుపోయింది. రాక్షసులంతా ఆమె మీద పడి చెయ్యి కాళ్ళు జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి రాజావారి కాళ్ల ముందు పరేశారు. ఇంతవరకు రాజావారి ముందు ఎవరితీ ఇలా ప్రవర్తించలేదు. అందులో కూటికి గతిలేని అడుక్కు తినే ముండ తనలాంటి శ్రీమంతుడు పిలవకుండానే రావాల్సింది పోయి తనని చూసి నువ్వెంతరా వెధవా అన్నట్టు పరుగులు తీస్తుందా? దీని నీచపు బుద్ధికి దీన్ని కుక్కల చేత చీల్చివేయించాలి. తన కాళ్ళ దగ్గరున్న గోని సంచిలా పడున్న పార్వతిని కాలితో పక్కకు నెట్టాడు రాజా. రాక్షసుల వైపు చూసి మీ పని కానియండి అన్నట్టు క్రూర మృగంలా చూశాడు. ఇలాంటివి ఆ రాక్షసులకి కొట్టిన పిండే. రాజాగారి సంజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. రాజాగారు అన్నంతో నలుగురు ఒక్కసారే ఆమె మీద పడి లేడు మీద పడిన చిరుతపులుల్లా చీల్చేశారు. నీచపు మృగాల్లా ఆమె శరీరాన్ని నానా రకాల హింసలకి గురిచేశారు. ఇంత అందగత్తెను అలా రక్తాలు కారెట్టు హింసించడం ఒకడు భరించలేకపోయాడు. అందాన్ని అనుభవించాలి అని ఆమెను ఈడ్చుకుని వ్యధశాలలాంటి చీకటి గదిలోకి లాక్కుపోయాడు. వాడొక్కడే ఆమెను పొందడం మిగతా వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఆ గదిలోకి దూరారు. పెద్ద అరుపరిచింది పార్వతి. హృదయ విదారకంగా ఆక్రందనలు చేసింది. రాజా పైశాచిక ఆనందంతో కసిగా తాగుతున్నాడు. కింద హాల్లోకి అప్పుడే వీరాంజనేయులు వచ్చాడు. హాలుకి ఆనించున్న గది తలుపు దగ్గర ద్వారబంధానికి చేరబడి అన్నపూర్ణమ్మ గారు నిలబడున్నారు. నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తోంది. ఆ అమ్మగారిని చూసి వీరాంజనేయులు అక్కడే ఆగిపోయాడు. అతన్ని చూసి ఆమె పైకి చూసి ఒక్క నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళిపోయింది. వీరాంజనేయులు అక్కడే ఒక క్షణం నిలబడ్డాడు. అప్పుడే నౌకరు లోపల నుంచి వచ్చాడు. అయ్యగారు ఎక్కడున్నారు బుచ్చిమావయ్య అని అడిగాడు వీరాంజనేయులు. పార్వతిని వాళ్ళు పైకి తీసుకెళ్ళినట్టు తెలియని బుచ్చిమావయ్య పైన ఉన్నట్టున్నారా అని వెళ్ళిపోయాడు. నారాయణపురావు ఏ పని మీద వీరాంజనేయుల్ని పంపించాడో ఆ పని పూర్తవకపోవడమే కాకుండా పట్నం మనిషి అయ్యగారిని తోలనాడుతూ తిట్టాడు. ఆ పరాభవాన్ని నారాయణపురావుకి చెప్పాలని ఉరుకులు పరుగుల మీద రావడం వల్ల వాడు వెంటనే మేడ మీదకి మెట్లెక్కి గబగబా వెళ్ళిపోయాడు. రెండో అంతస్తులో ఎవరూ లేరు. పై అంతస్తు నుంచి కేకలు, హాహాకారాలు.
ఎవరో స్త్రీ ఆర్తనాదం వినిపిస్తోంది. క్షణం అక్కడే ఆగి విన్నాడు. అచ్చు పార్వతి కంఠంలానే ఉంది. మరీ జాగ్రత్తగా విన్నాడు. అవును, పార్వతే. గబగబా మెట్లెక్కి ఒక్క ఊపున పైకి వెళ్ళాడు. వరండా దాటి గదులన్నీ చూస్తూ పెద్ద హాల్లోకి వెళ్ళాడు. హాల్లో దృశ్యాన్ని చూసి క్షణం కొయ్యబారిపోయాడు. నేల మీద నెత్తురు మడుగులో కొట్టుకుంటోంది పార్వతి. ఆమె ఒంటి మీద అసలు బట్టనేది లేదు. రాక్షసులు ఆమెనింకా పశువుల్లా హింసిస్తూనే ఉన్నారు. సోఫాలో ఎదురుగా కూర్చుని నారాయణప్రావు తాగుతున్నాడు. కొన ఊపిరితో ఉన్న పార్వతి మెల్లగా దేక్కుంటూ వచ్చి నారాయణప్రావు కాళ్ళు పట్టుకుంది. రక్షించమంటోంది. ఇంకా బ్రతకాలని ఆశే. నారాయణప్రావు ఆమె వైపు వికృతంగా చూసి కుడికాలతో తన్ని తోసేశాడు. నన్ను కాదనదేది ఈ చుట్టుపక్కల బతికి బాగుపడలేదే అంటూ. వెంటనే రాక్షసులు మళ్లీ ఆమెను చీకటి గదిలోకి లాక్కుపోబోయారు. ఇది చూసిన వీరాంజనేయులు నెత్తురు ఉడికిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వెర్రి ఆవేశం ఒళ్లంతని గజగజలాడించేసింది. ఒరేయ్ అని పెద్దగా అరుస్తూ వాళ్ల మీదకి లంఘించాడు. పార్వతిని వదిలి వాళ్ళంతా వీరాంజనేయుల మీద పడ్డారు. అపర బకాసురుల్లా ఉన్న రాక్షసులందర్నీ మరి ఆ శక్తి వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో బాదాడు. వాళ్ళు నలుగురు 4 తన్నులు తన్నేసరికి వాడు నారాయణప్పరావు దగ్గర పడిపోయాడు. అతన్ని చూసి మరింత ఉద్రేకపడిపోయాడు. లేచి అతని కంఠం పట్టాడు. ఆ బలిష్ఠుడి ముందు వాడు ఎలకపిల్ల. అందులో కృత్రిమ రాజసంతో కూలీన దర్పంతో వేలకు వేల మందిని నానా హింసలు పాల్చేసిన పరమ నీచపు దుష్ట రాక్షసుడు. తన మీదకొక వెధవ ఊరికి తన ఒంటి మీద చేయి వేయడం భరించలేకపోయాడు. కాలితో ఒక్క తన్ను తన్నాడు. మిగతా రాక్షసులు వాణ్ణి బరబరా ఈడ్చేసి చేతికొచ్చిన గుడ్డ, కాలికొచ్చిన తన్నుతో నానా చిత్రహింసలు పెట్టారు. ఆ దెబ్బలకి ఇక తట్టుకోలేకపోయాడు వీరాంజనేయులు. స్పృహ తప్పి పడిపోయి కట్టెలా మారిపోయాడు. చచ్చాడనుకున్న నారాయణప్రావు అతని దగ్గరకు లేచొచ్చాడు. వీరాంజనేయులు ఇంకా కొన ఊపిరితో మూలుగుతున్నాడు. నారాయణప్రావు వాడి కంఠం మీద కాలు పెట్టి రాచేశాడు. వాడి తల వాలిపోయింది. అవతల పార్వతికి భర్త పరిస్థితి తెలీదు. ఇంకా కొన ఊపిరితో వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఒకడు ఆమెను మళ్లీ అవతల చీకటి గదిలోకి లాక్కుపోయాడు. శవంలా పడున్న వీరాంజనేయుల్ని వాళ్ళు మోసుకుంటూ పోయారు అర్ధరాత్రి చీకట్లో. పోయి కాలవలో విసిరేసి చేతులు దులుపుకునొచ్చారు. వీరాంజనేయులు చెప్పిందంతా అతి జాగ్రత్తగా విన్న ముకుందరావు, అయితే ఇప్పుడు ఎక్కడికి ఎందుకు వచ్చావు వీరాంజనేయులు అన్నాడు. అతని మీద పగ తీర్చుకోవాలి. నారాయణపురావు ఇప్పుడిక్కడ లేరు. తెలుసు బాబు గారు. ఇక్కడున్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్ని నాశనం చేసేవాడు. ఇప్పుడు దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసేందుకు నగరం పోయి మహానాయకుడైపోయాడు. ఇలాంటి వాణ్ణి బ్రతికొండేవను బాబు గారు. ముకుందరావు చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వుని చూసిన వీరాంజనేయులు కూడా వేదాంత ధోరణిలో తలంచుకుని చిరునవ్వు నవ్వాడు. నవ్వుతున్నారా బాబు గారు? అవును, నా మాట వింటే అలాగే ఉంటుంది. నాకు బలం లేదు, బలగం లేదు. ఎలా అతని మీద పగ తీర్చుకుంటానని కదూ మీ భావన? నా వెనక భగవంతుడున్నాడు. భగవంతుని శక్తి నాకు తోడుంది బాబుగారు. నవ్వకండి బాబుగారు. ఇలాంటి వాళ్ళని బలంతో బలగంతో ఎదిరిస్తే అతని దగ్గరున్న యంత్రాంగం యావత్తూ కదిలొచ్చి నన్ను సర్వనాశనం చేసేస్తుంది. కాని కంటికి కనిపించని విద్యలు నేర్చాను. హేతువాదం నమ్మని శక్తుల్ని వశం చేసుకున్నాను. ప్రయోగిస్తే పట్టుకోగలిగే చట్టం లేదు. నాది తప్పని రుజువు చేయగలిగే విజ్ఞానం లేదు వాళ్ళకి. అందుకే వీటిని మలయాళం మాంత్రికుల దగ్గర క్షుణ్ణంగా నేర్చుకుని తిన్నగా కేరళ నుంచి వచ్చాను. నాకంటే ఒకరోజు ముందు నా కుక్క మీ దగ్గరకు వచ్చింది. ఆ కుక్క నీదా అన్నాడు విస్తుపోతూ ముకుందరావు. అవును బాబుగారు, నా గురువైన కట్టుకోరకరదది. నీకంటే ముందు ఎలా వచ్చింది? మమ్మల్ని ఏం అండలేదేం అన్నాడు ముకుందరావు మరీ విస్తుపోతూ. అది నేను కేరళ కేకారణ్యాల నుంచి కలిసే వచ్చాం. విజయవాడలో నన్ను టికెట్ కలెక్టర్లు పట్టుకున్నారు. నా రాము మాత్రం తప్పించుకుని ఇక్కడికి వచ్చేసింది. ఎలా? ఈ ఊరు గాని ఈ బంగ్లా గాని మేం గాని దానికి తెలీదుగా. కుక్కలకి మనుషుల కంటే హెచ్చు గ్రహణశక్తి ఉంటుంది బాబుగారు. కేరళ నుంచి నేను వస్తున్నప్పుడు నా మనసులో ఒకటే భావన, భైరవపురం 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 అని. అది ఎక్కడుంది, ఎలా వెళ్లాలో మనసులోనే మననం చేసుకునేవాణ్ణి. బంగ్లాకి వెళ్లి పార్వతి ఆచూకీ తెలుసుకోవాలి. తర్వాత ఆ నారాయణపురం మీద ప్రయోగాలు చేయాలి. మిగతా ఎవరికీ హాని జరగకూడదు. ఇదే ధ్యాసలో ఉన్నాను. నా భావాలని అది బహుశా గ్రహిస్తూనే ఉంటుందనుకుంటాను బాబుగారు. అందుకే నన్ను విజయవాడలో పట్టుకున్నా అది ముందే వచ్చేసి మీ బంగ్లాలో చేరింది. క్షణం ముకుందరావు నిశ్శబ్దమయ్యాడు. తర్వాత అడిగాడు, అసలు నువ్వు కేరళకి ఎలా వెళ్ళగలిగావు వీరాంజనేయులు? దేవుడు తీసుకెళ్లాడు బాబుగారు. నారాయణపురం మనుషులు నన్ను చంపి కాలువలో పారేశారుగా.
ఎలా ఎక్కడి వరకు కొట్టుకుపోయానో. ఒకచోట ఒక మహానుభావుడు కాలంలోంచి తీసి రక్షించాడు. తర్వాత ఆయనతో పాటు నన్ను తీసుకుపోయాడు. ఆయనకు మలయాళం, ఇంగ్లీషు తప్ప మన భాష తెలీదు. ఇంగ్లీష్లోనే నాకు ఈ ప్రయోగాలన్నీ క్షుణ్ణంగా ఆయన నాకు చెప్పారు. ఏంటా ప్రయోగాలు? వద్దు బాబుగారు, మీరు తెలుసుకోవద్దు, తెలుసుకోకూడదు. ముకుందరావుకి పట్టుదల పెరిగింది. బలవంతం చేశాడు. చెప్పకపోతే ఆ క్షణాన్ని ఊళ్ళో అప్పజెప్పి జనం చేత చావు దెబ్బలు కొట్టిస్తానన్నాడు. జనానికి అతనేం భయపడ్డు. కాని తన పగ తీరకుండానే పోతానేమోననే చెప్పడానికి తయారయ్యాడు. అయితే ఈ ప్రయోగం ఎలా చేస్తారో, ఎందుకు చేస్తారో ఆ విధానాలు ఎవరికీ చెప్పొద్దని ముకుందరావు చేత ఒట్టు వేయించుకుని వివరంగా చెప్పాడు. చేతబడి, చిల్లంగి లాంటివి మామూలు చిన్నరకం విద్యలు కావు. ప్రపంచాన్ని ప్రళయాగ్నిలో ముంచేగల అతి ప్రమాదకరమైన, భయంకరమైన విద్య. అణుబాంబుల్ని తయారు చేయడం, ప్రయోగించడం లాంటిది. ఒకవేళ ఆ క్షుద్ర విద్యల్ని నేర్చుకుని సాధన చేసి ప్రయోగించినా అది బెడిసికొడుతుంది. ఎవరిని ఉద్దేశించి, ఎవరిని గురిచూసి కొడతామో, ఎవరిని ఉద్దేశించి చేస్తామో అది వారికి తగలకపోవచ్చు సరికదా, తిరిగి మంత్రగాడి ప్రాణాన్ని తీసుకుంటుంది. భారత యుద్ధానంతరం అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం భీముడికి తగల్లేదు సరికదా, అతని శక్తులన్నిటినీ నాశనం చేసి పారేసింది. పాండవ స్త్రీల గర్భస్థ శిశువులందర్నీ గర్భాల్లోనే ముక్కలు ముక్కలు చేసి పారేసింది. హిరోషీమా మీద పడిన ఆటం బాంబు అక్కడ స్త్రీల గర్భిణిని నాశనం చేసేయడమే కాకుండా ఆ తర్వాత 12 ఏళ్ల వరకు గర్భోత్పత్తి జరగకుండా ఆ ప్రాంతాన్ని ఎడారిమయం చేసి పారేసింది. అచ్చు బ్రహ్మశిరో నామకాస్త్రంలానే అలాంటి దాని గురించి తెలుసుకోవద్దని వీరాంజనేయులు మళ్లీ మళ్లీ ఎంత వేడుకున్నా ముకుందరావు ససేమీరా వల్ల కాదు, వివరంగా చెప్పమని పట్టుబట్టేశాడు. వీరాంజనేయులు చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండిపోయాడు. తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. స్వామి కొట్కార్కర నన్ను రక్షించి కేరళకు తీసుకుపోయి 5 ఏళ్లు తను ఎక్కడ తిరిగితే అక్కడల్లా నన్ను తిప్పేవాడు. ఒంటి నిండా విభూది బొట్లు, రుద్రాక్ష మాలలు, మొలగొడ్డ తప్ప మరేం ఉండేది కాదు. రాను రాను నేను అలానే తయారయ్యాను. నా మీద మరి ఆయనకేం నమ్మకం కలిగిందో మెల్లమెల్లగా నాకు విద్యలన్నీ చెప్పడం మొదలుపెట్టాడు. మలయాళ మాంత్రికులు మహా దుష్టులు. నీచపు దుష్టశక్తులన్నింటినీ వశం చేసుకుని మనుషుల మీద, జంతువుల మీద, చివరికి ఇళ్ల మీద, కార్లు, లారీలు లాంటి వాహనాల మీద కూడా ప్రయోగించేవారు. మా స్వామి కేవలం ఖాళీ భక్తుడు. అయినా ఆయనకు ఈ దుష్టశక్తుల ప్రయోగ విద్య తెలుసు. కాని ఎప్పుడూ ఎవరి మీద ప్రయోగించలేదు. ఒకసారి మాత్రం ప్రయోగించారు. ప్రతీకారంతో కాదు, లోకకంటకుల్ని కొందరిని నాశనం చేసేందుకు. కేరళలో అరిమల, కన్నోత్నరంబ, చళకుళి లాంటి కొన్ని గ్రామాల్లో చాలా కాలంగా భయంకరమైన హత్యలు, దోపిడీలు జరుగుతుండేవి. ఎందరూ మాటేసి పట్టుకునేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు. ఒకసారి ఒక గర్భిణీ స్త్రీ కట్టెలు కొట్టుకునేందుకు కన్నోత్నరంబ గ్రామం నుంచి అడవిలోకొచ్చింది. ఆమె 4-5 నెలల గర్భిణి. వంగి పొదల్ని కత్తితో కొడుతోంది. చుట్టూ పట్టపగలే అయినా ఘోర భయంకరమైన నిశ్శబ్దం, చీకటి. కొంతసేపట్లో ఆ పొదల మాట నుంచి 5-6 నల్లతుమ్మ ముద్దుల్లాంటి మనుషులు లేచి మెల్లగా ఆమె వెనక్కొచ్చి ఆమె నోరు మూసేసి కాళ్ళు చేతులు పట్టి నేల మీద పడేశారు. ఒకడు మొలలోంచి పెద్ద కత్తి తీసి ఆమె చీర కోసేశాడు. పొత్తి కడుపు దగ్గర 6 అంగుళాల మేర కత్తితో చీల్చివేశాడు. నెత్తురు వరదలైంది. ఆమె బాధకి గింజుకుంటూ ఉంటే ముఖం మీద కొట్టేశారు. కోసిన పొత్తి కడుపులో చేయి పెట్టి ఊపిరి పోసుకుంటున్న 4-5 నెలల పిండంలాంటి శిశువుని బయటికి లాగారు. దానికింకా అంగాలన్నీ పూర్తిగా ఏర్పడలేదు. ఆ పిండాన్ని తీసుకుని నెత్తురులో గిజగజా గింజుకుంటున్న మనిషిని ఆ రాక్షసులు అలానే వదిలేసి పారిపోయారు. ఇలాంటి ఘోర హత్య ఇదొకటే కాదు బాబుగారు, దాదాపు 49 వరకు జరిగాయి. గర్భిణీ స్త్రీలు బయటకు రావడానికే హడలిపోయేవారు. పోలీసులు, ఊళ్ళు, గ్రామాలు, అడవులు తెగ గాలించినా ఎలాంటి మనిషి దొరకలేదు. దీనికి తోడుగా పెద్దవాళ్ల ఇళ్లల్లో బందిపోటు దొంగతనాల్లాంటి దొంగతనాలు జరిగేవి. ఇనపెట్టెలు తెరిచేసి లోపలున్న నగ, నట్ర, డబ్బు, దస్కం దోచుకుపోయేవారు. చిత్రమేంటంటే ప్రతి ఇనపెట్టె పక్కన ఒక 4-5 నెలల మానవ పిండం పడుండేది. ఈ దొంగతనాలకి ఆ పిండాలకి సంబంధం ఏమిటో ఎంత తలలు బద్దలు కొట్టుకున్నా ఎవరికీ అర్థమయ్యేది కాదు. ఒక రోజున కొట్కార్కర స్వామి, నేను ఆ ప్రాంతంలో అడవిలో తిరుగుతూ ఉండగా దూరం నుంచి ఎవరిదో స్త్రీ ఆర్తనాదం వినిపించి అటు పరిగెత్తాం. అక్కడ దూరంగా కనిపించిన దృశ్యం, ఒక స్త్రీని వెలకిల్లా పడేసి 4 కిరాతకులు ఆమె కడుపు చీల్చేయడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆమె బలిష్టమైందేమో, వాళ్ళకి లొంగడం లేదు.
చివరికి ఆమె పొత్తి కడుపులో ఒక పోటు వేశారు. ఆమె కెవ్వుమని అరిచినా వాళ్ళని చూసి ఏడుస్తోంది. తనను చంపేయమంటోంది, బిడ్డను బ్రతికించమంటోంది. కిరాతకుల మనసు కరగడం లేదు. చివరికి ఆమె గర్భంలోంచి 4 నెలల పిండాన్ని లాగేశారు. ఆమె ముళ్ల తుప్పల్లో నెత్తురు మడుగులో గింజుకుంటూ దొర్లుతూ ఉంది. వాళ్ళు గర్భస్థ పిండాన్ని లాగేసి పారిపోతూ ఉండగా ఆ తల్లి వాళ్ళ వెనక పిచ్చిదానిలా పరిగెత్తింది. వాళ్ళ వెనక మేము పరిగెత్తాం. ఒక ఫర్లాంగు దూరం అలా పరిగెత్తి పరిగెత్తి ఆమె బండరాయికి తగిలి పడిపోయింది. మేం వెళ్లి ఆమెను పట్టుకున్నాం. దృశ్యాన్ని స్పష్టంగా చూసామేమో. రక్తం ఉడికిపోయింది. ఆమె మా చేతుల్లోనే గింజుకుంటూ ప్రాణం వదిలింది. కొట్కార్కర వాళ్ళని స్పష్టంగా చూశారు. వాళ్ళ రూపం మా ఇద్దరికీ గుర్తుండిపోయింది. పళ్ళు పటపటా కొరుకుతూ కొట్కార్కర ఆమెను విడిచిపెట్టి నేలవైపు చూశారు. వంగి వాళ్ళ అడుగులు పడ్డ మట్టిని తీసుకున్నారు. ఆయన నిలువెల్లా వణికిపోతున్నాడు. వీరాంజనేయులు, ఇంతవరకు నేను దుష్టశక్తుల్ని మనుషుల మీద ప్రయోగించలేదురా. ఇలాంటి కిరాతకుల్ని లోకంలో ఉంచకూడదు. చట్టాన్ని తప్పించుకు తిరుగుతున్న రాక్షసులు వీళ్ళు. వీళ్ల మీదకి దుష్టశక్తుల్ని ప్రయోగిస్తాన్రా. వాళ్ల మట్టుకు వాళ్లే వచ్చి కాళీదేవి ముందు అగ్నిగుండంలో పడి సర్వనాశనం అవుతారు అని మట్టి తీసుకుని ఆయన ప్రయోగం చేయడానికి బయలుదేరారు బాబుగారు అన్నాడు వీరాంజనేయులు. ఆ ప్రయోగం ఎలా చేశారు? ఫలించిందా? వాళ్ళు దొరికిపోయారా అని అడిగాడు ముకుందరం ఉత్కంఠతతో. ఎందుకు ఫలించదు? కొట్కార్కర మామూలు మనిషి కాదు బాబుగారు అన్నాడు వీరాంజనేయులు. దేవత అంటే దేవతే, భూతమంటే భూతమే అని కొట్కార్కర చేసిన ప్రయోగం గురించి చెప్పాడు. అచ్చు ఇలాంటి సంఘటనలే ఆ మధ్య కేరళలో కన్నూదరంబ, అణిమల, చళకుళై ప్రాంతాల్లో జరిగాయి. ఈ హత్యల్ని, దొంగతనాల్ని శోధించి చివరికి ఎలన్ టైలర్ అనే ఆంగ్లో ఇండియన్ పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అని ఇక్కడ రచయిత మెన్షన్ చేశారండి. వీరాంజనేయులు చెప్పడం మొదలు పెట్టాడు. మనం వాడే చేతబడుల్లాంటి దుష్ట ప్రయోగాల్ని పాశ్చాత్యులు కొద్ది తేడాలో బ్లాక్ మ్యాజిక్, ఊడు, విచ్ క్రాఫ్ట్, డయోబోలిజం అంటూ ప్రయోగిస్తూ ఉంటారు బాబుగారు. ఇవన్నీ ఒక రకమైనవనుకుంటారు. కానీ దేనికదే వేరువేరు. దేని స్పెషాలిటీ దాందే. దేని విధానాలు, దేని సూత్రాలు దానివే. బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం భూత ప్రేతాల సహాయంతో చేసే తాంత్రిక విద్య బాబుగారు. చెడుపు చేయడానికి, ప్రాణిని నిలువున కూల్చి కాల్చి పారేయడానికి ప్రయోగించే క్షుద్ర విద్య. దీన్ని ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా చెయ్యొచ్చు. కారణం దీనిలో ఉండే సైంటిఫిక్ సూత్రాలే. ఇందులో ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఉందని చాలా మందికి తెలీదు. ఈ విద్య ఈనాటిది కాదు బాబుగారు. దాదాపు 30,000 సంవత్సరాల నుంచి ప్రయోగిస్తున్నారు. అప్పటి ప్రాచీన మానవుడు ఆహారం సంపాదించుకునేందుకు దీనిని జంతువుల మీద ప్రయోగించిన సాక్ష్యాలు దొరికాయి. మానవుల మీద ప్రయోగించినట్టు ప్రాచీన ఈజిప్షియన్లే మొదట పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరంలో దీనిని 3వ రామ్సెస్ చక్రవర్తి మీద ఒక కుట్రగా ప్రయోగించారు. ఒక అధికారి ఆ చక్రవర్తి మైనపు బొమ్మను తయారు చేసి అతన్ని చంప ప్రయత్నించాడు. మరో ఈజిప్షియన్ చక్రవర్తి 2వ నెక్టానిబో క్రీస్తు పూర్వం 350 సంవత్సరంలో మైనపు బొమ్మల్ని చేసి యుద్ధాలు చేసినట్టు ఒక గ్రీకు కథ కూడా ఉంది. ఇంగ్లాండు చక్రవర్తి అయిన 6వ జేమ్స్ ని ఇలాంటి మైనపు బొమ్మల ప్రయోగంతోనే హతమార్చిపోయారు. 1వ ఎలిజబెత్ రాణిని కూడా ఇలాగే ప్రయోగాలతో అంతం చేసే ప్రయత్నం జరిగింది. ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నింట్లో కూడా దుర్మార్గులనుకునే వాళ్ల గడ్డి బొమ్మల్ని తయారు చేసి ఊరంతా ఊరేగించి తగలబెట్టడం ఒక విధంగా దీనికి సంబంధించిందే బాబుగారు అని వీరాంజనేయులు ప్రయోగం గురించి చెప్పాలా వద్దా అని క్షణమాగాడు. ముకుందరావు వింతగా ఉత్సాహంతో అతని వైపు చూస్తూ ఉండడంతో లాభం లేదనుకుని తిరిగి మొదలు పెట్టాడు. ఎవరి మీదనైతే ప్రయోగం జరపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి బొమ్మను మట్టితో గాని, మైనంతో గాని, పిండితో గాని, సబ్బుతో గాని లేదా మృదువైన ఏ వస్తువుతోనైనా కానీ తయారు చేస్తారు. అది తయారు చేసే వారికి ఎవరిని ఉద్దేశించి ఆ బొమ్మను తయారు చేస్తున్నాడో ఆ వ్యక్తి రూపం క్షుణ్ణంగా గుర్తుండాలి. బొమ్మ నిజమైన వ్యక్తి అంత ఉండాలని లేదు. ప్రయోగం చేసేవాడి దుష్టశక్తి మాత్రం ఆ వ్యక్తి వైపుకి ప్రసరింపబడాలి. ఆ బొమ్మ తయారయ్యాక ఆ వ్యక్తి తాలూకా తల వెంట్రుకలో, గోళ్ళో, ఉమ్మో లేదా అతను ధరించే దుస్తుల తాలూకా చిన్న పేలికో సంపాదించాలి. ఆ హంతకులవి ఇవేం దొరకలేదు కాబట్టి మా గురువు కొట్కార్కర గారు వాళ్ళు తొక్కిన మట్టిని తీసుకుని బొమ్మని తయారు చేశారు. ఈ బొమ్మకి ఆ హంతకుల పేర్లు పెట్టారు. వాళ్ల పేర్లు నిజానికి కొట్కార్కర్ గారికి తెలీదు. అందువల్ల శిశుహంతకులని పేరు పెట్టారు. పేర్లు పెట్టాక పూజ చేశారు. ఇదంతా భయంకరమైన చీకటి రాత్రుల్లోనే చేశారు. తర్వాత ఆ బొమ్మని, ఒక దీపాన్ని ఒక పళ్ళెంలో నీళ్లు వేసి
ఆ పళ్ళాన్ని, ఉప్పుని, 9 సరికొత్త సూదుల్ని, మనుషుల దంతాల పొడిని, దాన్ని ధూపం వేసేందుకు ఒక కుండని తీసుకొచ్చారు. బొమ్మను ఎడంచేత్తో పట్టుకున్నారు. నీటిలో ఉప్పు కలిపారు. ఆ ద్రావకాన్ని ఆ బొమ్మకి పూశారు. అలా చేస్తూ బొమ్మ వైపు తీక్షణంగా తదేక దీక్షతో చూశారు. ఆ కళ్ళల్లో ఎంత వెలుగో, ఎంత జ్వాలో, ఎంత దేదీప్యమానంగా భయంకరంగా వెలిగిపోతున్నాయో వర్ణించలేను బాబుగారు. ఆ ఘోర హంతకుల మీద అసహ్యాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని తెచ్చుకున్నారు. ఆ దుష్ట భావాలన్నింటినీ ఆ బొమ్మ మీదకే ప్రసరింపజేశారు. బొమ్మకు ఉప్పు కలిపిన ద్రావకాన్ని కొట్కార్కర్ గారు పూస్తూ, ఈ బొమ్మ ఆయా శిశంతకులు అన్ని విధాలా ఇది ఆ హంతకులే, దీనిలో కలిపింది వాళ్ళు తొక్కిన కాళ్లమట్టి అని క్షణం అసహ్యాన్నంతర్నీ బొమ్మ మీదకి ప్రసరింపజేస్తూ తాంత్రిక శక్తుల మంత్రాన్ని జపించారు. ఈ క్షుద్ర విద్యల్లో ఈ మంత్రాలు అతి ముఖ్యమైనవి. అనివార్య కారణాల వల్ల అవి ఉదహరించడం లేదు. చుట్టూ మహాభయంకరమైన చీకటి, ఎక్కడ్నుంచో కుక్కల అరుపులు, గుర్తుపట్టలేని కంఠస్వరాలు, ఈలకోళ్ల చప్పుళ్ళు, శ్మశాన నిశ్శబ్దం. అలాంటి వాతావరణంలో కొట్కార్కర బొమ్మకి దంతాల పొడి ధూపం వేశారు. ఈ బొమ్మ హంతకుల్ది, దీనికి నేను ఏమేం చేస్తానో అవన్నీ వాళ్ళకి చేస్తున్నట్టే అనే మంత్రం జపించారు. తర్వాత సూదులు తీసుకున్నారు. బొమ్మ తలవైపు, గుండెవైపు తీక్షణంగా చూశారు. ఒక్కో సూదిని కస్ కస్మంటూ ఆ బొమ్మ తలలో గుచ్చారు. గుచ్చుతూ, ఆ హంతకులకి నిద్ర ఉండదు, పిచ్చెక్కినట్టుంటుంది, మతి స్థిమితం ఉండదు, ఏమీ తోచదు, ఆలోచించలేరు, ఏ పని చేయలేరు, కాళ్ళు చేతులు ఆడవు, తలకి నెత్తిరెక్కిపోయి పిచ్చెరుపులు అరుస్తారు. అరుస్తూ అరుస్తూ వెర్రివాళ్లలా పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి పోతారు. అక్కడ జరిగిందంతా చెప్పేస్తారు అని ఒక్కో సూది గుచ్చుతూ, పళ్ళు పటపటా కొరుకుతూ, మంత్రాల్ని అతి స్పష్టంగా ఉచ్చరిస్తూ బొమ్మని దీక్షగా క్రూరంగా చూస్తూ ఉన్నారు. బాబుగారు, ఇక్కడే మంత్రగాడు అతి జాగ్రత్తగా ఉండాలి. గుచ్చిన సూదిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు, తాకరాదు. ఏ మాత్రం తాకినా తను పలికిన శాపాలు తనకే తగిలి మంత్రగాడై మరణిస్తాడు. తర్వాత కొట్కార్కర్ గారు ఆ బొమ్మని రోజూ కొంత కొంత చొప్పున అగ్నిజ్వాలల్లో కరిగించేవారు. ఇలా కొన్ని రాత్రులు చేసి చివరి రోజున పెద్ద హోమం చేసి మిగిలిన బొమ్మను పెద్ద పెద్ద మంత్రాలు ఉచ్చరిస్తూ పూర్తిగా కాల్చి పారేశారు. ఇది కాలుస్తున్నంత కాలం ఇక్కడ క్రమేపీ దొంగతనాలు, దోపిడీలు, హత్యలు తగ్గిపోయాయి బాబు. అన్ని రోజులు వాళ్ళు నిప్పుల్లో పడ్డ మిడతల్లా కొట్టుకున్నారు. పిచ్చివాళ్లలా గెంతులు వేసి వేసి చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చి బందీలైపోయారు. ఈ కర్మకాండంతా స్వయంగా నా కళ్ళతో కొట్కార్కర దగ్గరుండి చూశాను బాబు. అది పూర్తిగా నేర్చుకోవాలనుకున్నాను. వారిని అడిగాను, ఎందుకీ ప్రయోగం నేర్చుకోవాలనుకుంటున్నానో ఆయనతో చెప్పాను. నిజంగా ఆ నారాయణప్రావు అంత దుష్టుడైతే అంతం చేయాల్సిందే, కాని ఈ మధ్యలో మారి మంచివాడైతే మట్టుకు క్షమించి వదిలేమన్నారు. మంత్రతంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకునొచ్చాను. ఆయన మీద నాకు 15 ఏళ్ల తర్వాత ఎలాంటి పగాలేదు బాబుగారు. నిజంగా ఆయన మంచివాడు అయిపోయి ఉంటారు అనుకున్నాను. ఇక్కడికొచ్చి చూస్తే ఏముంది, ఇంతకు ముందు కంటే మహాక్రూరుడుగా తయారై మొత్తం దేశాన్ని తినేస్తున్నాడని తెలుసుకున్నాను. ఇక ఇలాంటి వాడిని ఉంచకూడదు బాబుగారు, ఉంచలేను బాబుగారు. ముకుందరావు అంతా విని ఒక నిట్టూర్పు విడిచాడు. వీరాంజనేయులు, ఒక మాట ఇవ్వగలవా? ఏంటి బాబుగారు? నాకు ఈ చేతబడుల మీద, బ్లాక్ మ్యాజిక్ల మీద అసలు నమ్మకం లేదు. ఒకవేళ అవి ఉన్నాయి అనుకుందాం, వాటిని నారాయణపురం మీద ప్రయోగించొద్దు. రోజు రాత్రులు 10ంటికి మా బంగ్లాకొచ్చి కనిపిస్తూ ఉండు, భోంచేసి వెళుతూ ఉండు. నీ గురించి నేనెవరికీ చెప్పనులే, వెళ్ళు అన్నాడు ముకుందరావు. ఇద్దరూ లేచారు. సరిగ్గా అప్పుడే 2:30 కొట్టింది. ముకుందరావుకి ఒక అనుమానం తీరినట్టయింది. ఇంతవరకు అందరూ భూతాలు, ప్రేతాలు అని వేటిని అనుకుంటున్నారో అవన్నీ భ్రమ అని, వాటికి కారకుడు వీరాంజనేయులు అని నిర్ణయించుకున్నాడు. కాని మర్నాడు సాయంకాలం బంగ్లా ముందు హనుమంతరావు, ముకుందరావు, సునీత, జానకి కుర్చీలు వేసుకుని మాట్లాడుకుంటున్నారు. ముకుందరావు ఆలోచనలన్నీ వీరాంజనేయుల మీదే ఉన్నాయి. అతను నిజంగా తనకి ప్రామిస్ చేసినట్టు రాత్రి 10 గంటలకు వస్తాడా? నిజంగా అతను కేరళ అడవుల్లో తాంత్రిక విద్యల్ని నేర్చుకున్నాడా? మనిషి మాటలో, భాషలో సంస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సునీత హనుమంతరావుతో మాట్లాడుతూ మాట్లాడుతూ టక్కున నిశ్శబ్దమైపోయింది. ఆమె చెవిలో ఏవో మాటలు స్పష్టాస్పష్టంగా వినిపించాయి. 2వ అంతస్తులోకి రాండి, 2వ అంతస్తులోకి రాండి. ఉలిక్కిపడి చుట్టూ చూసింది సునీత. ఎవరూ కనిపించలేదు. కాని ఎవరో బంగ్లా సింహద్వారం దగ్గర నిలబడి పిలుస్తున్నట్టు అనిపించింది. సునీత తన ప్రమేయం లేకుండానే కుర్చీలోంచి లేచింది. బంగ్లా వైపు వెళ్ళింది.
హాల్లో నడుచుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది. రెండో అంతస్తులోకి వెళ్లి చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. పై హాల్లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది. చుట్టూ జాగ్రత్తగా చూస్తోంది. ఎలాంటి అలికిడి వినిపించడం లేదు. ఎలాంటి ఆకారం కనిపించడం లేదు. ఎలాంటి మాటలు వినిపించడం లేదు. దబ్బుమని ఏదో శబ్దం వినిపించింది. ఉలిక్కిపడి అటు చూసింది. శబ్దం తను పడుకునే గదిలోంచి వినిపించింది. కళ్ళు పెద్దవి చేసి గదివైపు చూసింది. తను పడుకునే బెడ్ కాళ్లవైపున ఆమె పెట్టుంది. దాన్ని శ్రీనాథ్ గాడు తెరిచి అందులోంచి ఒక బంగారపు గొలుసు మనీ పర్సు తీస్తున్నాడు. ఒరే, ఏంట్రా చేస్తున్నావ్ అని అరిచింది సునీత. వాడు వెనక్కి తిరిగి చూడకుండా వాటిని తీసుకుని పారిపోయాడు. కేకలు వేస్తూ సునీత వాడి వెనక పరిగెత్తింది. ఆ గదంతా కలిదిరిగింది. పక్క గదులు చూసింది. మళ్ళీ తిరిగి హాల్లోకొచ్చింది. వాడు కనిపించలేదు. వెనక్కి చూసుకుంటూ ఆశ్చర్యంగా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వస్తోంది. ఆమె భుజం మీద చల్లగా చేయి పడింది. సునీత ఉలికి పడింది. వెనక్కి చూసింది. ఎవరూ లేదు. అలికిడి వినపడలేదు. మెట్ల మీద పైన ఎక్కడో శ్రీనాథ్ గాడు కనిపించాడు. ఒరే శ్రీనాథ్, కిందకొస్తావా లేదా అని అరిచింది. వాడు మాట్లాడకుండా పైకి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. సునీతకు వాడి ప్రవర్తనేం అర్థం కాలేదు. మెట్లెక్కి పై అంతస్తు మీదకు వెళ్ళింది. అక్కడంతా చీకటి. ఈ చీకట్లో వీడెక్కడ దాక్కున్నాడో. శ్రీనాథ్ అని పిలిచింది మెల్లగా. సమాధానం లేదు. 2 అడుగులు ముందుకు వేసింది. వాడు ఎక్కడుంది తెలియడం లేదు. మరో 2 అడుగులు ముందుకు వేసింది. శ్రీనాథ్ అంటూ మరో 2 అడుగులు ముందుకు వేసింది. గోడ దగ్గర ఎవరో కదులుతున్నట్టు అనిపించింది. సునీత ఆగి కళ్ళు పెద్దవి చేసి చూసింది. శ్రీనాథ్ మెరుపులా మెరిశాడు. స్పష్టంగా కనిపించాడు. వాడి చేతిలో పర్సు గొలుసు చక్కమని కనిపించాయి. ఒరే శ్రీనాథ్! సునీత చప్పున వాడి దగ్గరకు పరిగెత్తింది. వాడు గొలుసు పర్సు గోడ దగ్గర పారేసి పారిపోయాడు. సునీత వాణ్ణి పట్టుకోబోయింది. వాడు చేతికి దొరికినట్టే దొరికి చేతిలోంచి కరిగి మాయమైపోయాడు. సునీత అటు ఇటు తిరిగి గోడవైపు చూసింది. అక్కడ పర్సు గొలుసు కనిపించలేదు. ఆశ్చర్యపోయింది సునీత. చుట్టూ వెతికింది. ఎక్కడా కనిపించలేదు. లైటు వెయ్యాలని గోడ దగ్గరకు వెళ్లబోయింది. గది మధ్యలో ఒక స్త్రీ ఆకారం పెద్ద పెద్ద కేకలు వేస్తూ నేల మీద నెత్తురు మడుగులో దొర్లుతున్నట్టు ఒక్క క్షణంలో కనిపించి మాయమైంది. గతుకుమంది సునీత. మళ్లీ కళ్ళు పెద్దవి చేసి చూసింది. తిరిగి ఆ దృశ్యం కనిపించలేదు. స్విచ్ కోసం గోడవైపుకి వెళ్లబోయింది. గోడకి ఆంచి ఒక అస్థిపంజరం మెరుపులా మెరిసి మాయమైపోయింది. సునీత మళ్లీ దిగ్భ్రాంతితో చూసింది. ఇక అక్కడ ఉండలేక మెట్లన్నీ దిగి కిందకొచ్చేసింది. బంగ్లా ముందు ముకుందరావు, జానకి, హనుమంతరావు నవ్వుకుంటున్నారు. దూరంగా శ్రీనాథ్, శ్రీలక్ష్మి ఆడుకుంటున్నారు. వాళ్ళని చూసి సునీత ఆశ్చర్యపోయింది. ఇప్పుడేగా శ్రీనాథ్ని 3వ అంతస్తులో చూసింది. ఎంతలోనే వీడింత వేగంగా కిందకెలా వచ్చేయగలిగాడు? ఎంత స్పీడ్గా మెట్లు దిగి పరిగెత్తుకునొచ్చినా వాడంత త్వరగా అక్కడికి రాలేడు. సునీత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నువ్వు మాతో దొంగాటాడతావు వదినా అని అడిగాడు శ్రీనాథ్. ఆడతాను గాని నేను మాట అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? ఇప్పుడు నువ్వు నా గదిలోకి వెళ్ళి నా పెట్టె తెరిచావా? లేదే. లేదు, నిజం చెప్పు అని సునీత రెట్టించింది. లేదొదినా, మధ్యాహ్నం నుంచి మేమసలు మేడ ఎక్కలేదు. నిజం చెప్తున్నావా? నువ్వు నా పెట్లో గొలుసు పరసు తీయలేదు. గొలుసు పరసునా? బాగుంది. అసలు నేను మేడ మీదకే వెళ్లేదంటుంటే. ఇంతలో ముకుందరావు వాళ్ళ దగ్గరకొచ్చాడు. విషయం ఏంటని అడిగాడు. సునీత అంతా వీలైనంత వివరంగా చెప్పింది. వాళ్ళందరితో కూర్చునుంటే తన చెవిలో ఎవరో పైకి రమ్మన్నట్టు పైకి వెళ్లి చూస్తే శ్రీనాథ్ పెట్టె తెరిచి గొలుసు పరసు తీసుకుపోవడం, 3వ అంతస్తులోకి వెళితే నేల మీద నెత్తురుమడుగులో స్త్రీ ఆకారం కనపడ్డం, శ్రీనాథ్ గొలుసుని పరసుని గోడ దగ్గర పారేసిపోవడం, గోడవైపు చూస్తే అస్థిపంజరం కనిపించడం, కిందకొచ్చి చూస్తే శ్రీనాథ్ ఆడుకుంటూ కనిపించడం. ముకుందరావు క్షణం ఆలోచించి రా చూద్దాం అని ఆమెను తీసుకుని పైకి వెళ్ళాడు. వాళ్లతో పాటు హనుమంతరావు కూడా వెళ్ళాడు. సునీత పడుకునే గదిలో ఉన్న పెట్టెంతా కింద మీద కలియ చూశారు ముకుందరావు, హనుమంతరావులు. ఎంత వెతికినా పర్సు గొలుసు కనిపించలేదు. పైకి వెళదాం రండి అన్నాడు ముకుందరావు. హనుమంతరావు, సునీత అతను కలిసి పైకి వెళ్లారు. పైన ఇప్పుడు మరింత చీకటిగా ఉంది. గది కొద్దిగా చల్లగా ఉంది. హనుమంతరావు గోడ తడిమి స్విచ్ వేశాడు. హాల్లో దీపాలు వెలిగాయి. వాళ్ళు ముగ్గురు హాల్లోంచి నడిచి తాళం వేసున్న గదివైపు వెళ్లారు. ఈ హాల్లో ఎక్కడేనండి స్త్రీ శవం కనిపించింది అంది సునీత. ముకుందరావు పరికించి చూశాడు. బహుశా ఈ గదిలో ఎక్కడే వీరాంజనేయులు భార్య పార్వతిని హింసించి చెరిచి ప్రాణాలను తీసేసి ఉంటారు. ఈ విషయం సునీతకు తెలీదు.
అయినా ఎప్పుడో జరిగిపోయిన దృశ్యాన్ని చూడగలిగింది అంటే ఏదో అతీత శక్తి అనేది ఉందా? అదిగో ఆ కోడ దగ్గరే పరుసు గొలుసు పారేశారండి అంది సునీత. ముగ్గురు గోడ దగ్గరికి వెళ్లి వంగి చుట్టూ అతి జాగ్రత్తగా చూశారు. అక్కడ ఏం కనిపించలేదు. గోడ గాని, గోడ దగ్గర గాని, కింద గాని ఏదైనా కన్నం కనిపిస్తుందేమోనని పరీక్షగా చూశారు. బెజ్జం కాదు కదా, బీట లాంటిదైనా కనిపించలేదు. ముకుందరావు సునీత చెప్పిన గోడవైపు చూశాడు. గోడని తట్టాడు. గుల్ల శబ్దం వినపడలేదు. అక్కడ అస్థిపంజరం ఎందుకు కనిపించినట్టు? ఈ గదిలో గాని, గోడలో గాని పార్వతిని బంధించేశారా? అలా అయితే అస్థిపంజరం ఎలా కనిపిస్తుంది? ముకుందరావు తల పంకించాడు. తన హేతువాదానికి కనిపిస్తున్న నిజ దృశ్యాలకు ఎక్కడా లంగరందడం లేదు. దీన్ని గురించి కాస్త ఆలోచించాల్సిందే. సర్లేండి, కిందకి వెళదాం అన్నాడు ముకుందరావు. కింద హాల్లోకి వెళ్లేసరికి జానకి హాల్లోకి చూస్తోంది. ఆమె ఒంటరిగా బంగ్లా ముందు కూర్చున్నప్పుడు ఆమె చుట్టూ సన్నజాజుల సువాసన తిరుగుతున్నట్టు అనిపించింది. జానకికి ఈ సువాసన పరిచితమైందే. అందుకని మనసులోనే ధ్యానించుకుంది. మీరెవరో చెప్పండి, మీరెవరో చెప్పండమ్మా అంటూ. ఆమె చెంపని ఎవరో మృదువుగా స్పృశించినట్టయింది. సువాసన ఆమె ముఖం ముందు గుప్పుమంటున్నట్టు అనిపిస్తోంది. ఎవరో చెప్పండి, పర్వాలేదు అనుకుంటోంది జానకి ధ్యానిస్తూనే. లోపలికి రామ్మా అని ఎవరిదో స్త్రీ కంఠం అన్నట్టు అనిపించి ఆమె లోపలికొస్తుంటే హాల్లో పైనుంచి దిగుతూ ముకుందరావు, హనుమంతరావు, సునీత కనిపించారు. ఏంటి జానకి అన్నాడు ముకుందరావు ఏదోగా ఉన్న ఆమె ముఖం చూస్తూ. జానకి ఉలిక్కిపడి తేరుకునే లోపల బయటనుంచి శ్రీనాథ్, శ్రీలక్ష్మి పరుగున గోల చేసుకుంటూ హాలంతా కలి తిరగడం మొదలు పెట్టారు. సునీత వాళ్ళని పట్టుకుంది. ఏంటర్రా మీ గోల? రెక్కల లేడి ఎగురుకుంటూ లోపలికొచ్చింది వదినా. రెక్కల లేడేమిట్రా? ఎంతవరకు దాంతోనే తోటలో దొంగట ఆడుకున్నాం. అంతా చుట్టూ చూశారు. ఏమీ కనిపించలేదు. జానకి దగ్గరున్న సువాసన ఆమెను లోపలికి రమ్మంటోంది. జానకి ఎటూ చూడకుండా తన గదివైపు వెళ్ళింది. ముకుందరావు ఆమెను నిశ్శబ్దంగా ఫాలో అయ్యాడు. ముందు జానకి, వెనక ముకుందరావు పడగదిలోకి రాగానే బాత్రూం తలుపులు కిర్రుమంటూ మెల్లగా తెరుచుకున్నాయి. ముకుందరావు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. జానకి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే లోపల మరొకరెవరో లోపల నుంచి తలుపు చారేసి దగ్గరగా వేసినట్టయింది. సునీత ఆశ్చర్యపోతూ చప్పున బాత్రూం దగ్గరకు వెళ్లబోయింది. ముకుందరావు ఆమె చేయి పట్టుకుని ఆపాడు. నువ్వాగు అని బాత్రూం దగ్గరకు వెళ్లి తలుపులు దగ్గరగా చెవి పెట్టి విన్నాడు. లోపల నుంచి జానకి మాటలు మాత్రమే అస్పష్టంగా వినిపిస్తున్నాయి. క్షణం తర్వాత ఆమె స్నానం చేస్తున్నట్టు నీళ్ల చప్పుడు. ఊపిరి బిగబట్టి ముకుందరావు, సునీత, హనుమంతరావులు బాత్రూం వైపే చూస్తున్నారు. ఏం జరుగుతోంది ఎవరికీ అంతుబట్టడం లేదు. 5 నిమిషాల తర్వాత జానకి తలంటి స్నానం చేసొచ్చింది. ఎవరి వైపు చూడకుండా పైకి వెళ్ళింది. సునీత, ముకుందరావులు పైకి ఆమె వెనక వెళ్లారు. హనుమంతరావుని కిందనే ఉండమని చెప్పారు. జానకి 2వ అంతస్తులో ఉన్న గదుల్ని వేటిని చూడలేదు. 3వ అంతస్తు మీదకి మెట్లెక్కి వెళ్ళింది. అక్కడ నిలబడి హాలు వైపు చూసి అలానే క్షణం నిలబడిపోయింది. అక్కడ ఆమెకు ఏ ఏ దృశ్యాలు కనిపించాయో తెలీదు. ఒక్క నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగింది. ఎదురుగా ముకుందరావు, సునీత కనిపించారు. మీరిక్కడేం చేస్తున్నారు అంది జానకి. మేం అడగాల్సిన ప్రశ్న నువ్వే వేస్తున్నావు. నువ్విక్కడికి ఎందుకొచ్చావు జానకి అన్నాడు ముకుందరావు. పదండి, ఈ పై అంతస్తుకి ఇంకెప్పుడు రాకండి అంది మెట్లు దిగుతూ. అదేం? నాకేదోగా అనిపించింది. ఇందాక స్నానం చేస్తుంటే ఎవరో పైకి వెళ్ళకండమ్మా అన్నట్టు వినిపించింది. ఎందుకు వెళ్ళొద్దన్నారా అని పైకొచ్చాను. వాతావరణం ఏదో చెప్పలేను, మహా ఘోరంగా భయంకరంగా ఉన్నట్టు అనిపించింది. ముఖ్యంగా ఆ తాళాలు వేసిన గది మరీ ఘోరంగా ఉన్నట్టు అనిపించింది. గది నిండా శవాలు, అస్థిపంజరాలు పడున్న ఫీలింగ్ వచ్చింది. ఆ గది ముందు ముఖ్యంగా శుద్ధి చేయించాలండి. ముకుందరావు ఏం మాట్లాడలేదు. కింద హాల్లో భయంకరంగా కనిపించే ఆకారాలన్నీ సుళ్ళు తిరుగుతూ పై అంతస్తు వైపుకి పోతూ ఉంటాయి. పైనుంచి రువ్వున దిగొచ్చే ఆకారం లేని వికృతాకారాలు హాల్లో సుళ్ళు తిరిగి బయటకు పోతాయి. తోటలో ఉండే ఆ చెట్టేమిటి, తొర్రేమిటి, అటువైపుకి అంత ఆకర్షితులు కావడం ఏమిటి? వాళ్ళు ముగ్గురు కిందకి దిగొచ్చేసరికి హాల్లో కుక్కతో పాటు వీరాంజనేయులు నిలబడున్నాడు. ముకుందరావు గతుక్కుమన్నాడు. వీరాంజనేయులు ఎవరో ఏంటో ముకుందరావు ఎవరికీ చెప్పలేదు. ముఖ్యంగా అతని ఆచూకీ హనుమంతరావుకి తెలియకూడదు అన్నట్టు వీరాంజనేయులు సైగ చేశాడు. ముకుందరావు అతనికి భోజనం పెట్టి పంపేశాక వాళ్ళంతా భోజనాన్ని కూర్చున్నారు. జానకి అందరికీ ప్లేట్లలో భోజనాలు పెట్టింది. శ్రీనాథ్, శ్రీలక్ష్మి భోంచేయడానికి నేను ముందంటూ కొట్టుకోవడం ప్రారంభించారు.
వాళ్ళ ప్రవర్తన ముకుందరావుకేం అర్థం కావడం లేదు. మద్రాసులో ఉన్నప్పుడు తన ఎదురుగా రావడానికే భయపడేవారు. ఇక్కడికొచ్చాక అస్తమాను కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎవరినీ లక్ష్య పెట్టకుండా తిరగడం. శ్రీనాథ్, ఏంటి మరీ నువ్వింతగా అరవడం ఏం బావలేదు. ఎందుకలా అల్లరి చేస్తావు? అమ్మ వడ్డిస్తోందిగా. నాకు ఆకలిగా ఉంది అన్నాడు వాడు క్లుప్తంగా, సీరియస్గా. ఉంటే అరవాలా? ఏ మరిస్తే? ముకుందరావు షాక్ తిన్నాడు. జానకి వాడి వైపు సీరియస్గా చూసింది. శ్రీనాథ్, ఏంటిది? నాన్నగారితో అలానేనా మాట్లాడడం? వాడు గుణుగుతూ తలంచుకున్నాడు. మొత్తం వడ్డనంతా పూర్తయ్యాక జానకి కూడా కూర్చుని ఇక భోంచేయండి అంది. ముకుందరావు ఆలోచిస్తూనే అన్నం కలుపుకున్నాడు. సునీత, హనుమంతరావులు కూడా కలుపుకుంటున్నారు. జానకి కలుపుకుంటూ ఉండగా ఆమె ముందున్న ప్లేటు మెల్లగా లేచి పైకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. అంతా స్పష్టంగా చూస్తున్నారు. ప్లేటు అలా తిన్నగా లేచిపోయి టేబుల్కి 7 అడుగుల ఎత్తున అలానే నిరాధారంగా ఉండిపోయింది. ఎవరూ ఏం మాట్లాడడం లేదు. మంత్రిచ్చినట్టు పైకి తలెత్తి చూస్తూ ఉండిపోయారు. శ్రీలక్ష్మి దృష్టి మరల్చకుండా పైకి చూస్తూ చిరునవ్వు నవ్వుతోంది. ఆకలేస్తోందా అంది శ్రీలక్ష్మి ప్లేటు వైపు చూస్తూ. అంతా శ్రీలక్ష్మి వైపు చూశారు. మళ్లీ పైకి ప్లేటు వైపు, ఆ పైనున్న శూన్యం వైపు చూశారు. ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ప్లేటు కింద పడిపోతుందేమోనన్న భయం ఒక పక్క, అది అసలు ఎలా పైకి లేచిపోయి గాలిలో నిరాధారంగా అక్కడే ఉండిపోయిందో అన్న ఆశ్చర్యం మరో పక్క. ఆకలేస్తోందా అంది శ్రీలక్ష్మి పైకి చూస్తూనే. ఎవరితో మాట్లాడుతున్నావు అంది సునీత కదలకుండా. శ్రీలక్ష్మి పైకి చూపిస్తూ అదిగో ఆ అమ్మాయితో అంది. అంతా పైకి చూశారు. ఎవరికి గాల్లో నిశ్చలంగా నిలబడున్న ప్లేటు తప్ప ఎలాంటి ఆకారం గాని, ఎలాంటి అమ్మాయి గాని కనిపించలేదు. ఏ అమ్మాయి? తెలీదు నాన్నగారు. ఎలా ఉంది? చాలా అందంగా ఉంది. కానీ ఒళ్ళంతా నెత్తురు నాన్నగారు. ముకుందరావు ఉలికి పడ్డాడు. ప్లేటు వైపే దీక్షగా చూస్తున్నాడు. అతనికేం అంతుబట్టలేదు. నాన్నగారు, ఆ అమ్మాయికి అసలు ఒంటి మీద బట్టలేదండి. చీ అంది. ఉలికి పడ్డారు శ్రోతలందరూ. బట్టలేవా? ఆమె ఎవరో అడుగు అంది సునీత. శ్రీలక్ష్మి పైకి ప్లేటు వైపు చూస్తూ ఎవరు నువ్వు అంది. ఎలాంటి సమాధానం ఎవరికీ వినిపించలేదు. ఎలాంటి శబ్దమూ వినపడలేదు. శ్రీలక్ష్మి మాత్రం తండ్రి వైపు చూసి పార్వతట అంది. గతుకుమన్నాడు ముకుందరావు. హనుమంతరావు విస్తుపోయాడు. ఎందుకొచ్చింది ఇక్కడికి అనుకున్నాడు ముకుందరావు. శ్రీలక్ష్మి ఒకసారి పైకి చూసి ఏదో విన్నట్టు ఫీల్ అయ్యి తండ్రి వైపు చూస్తూ ఆకలేస్తోందట నాన్నగారు, అందుకని వచ్చిందట అంది. షాక్ తిన్నట్టు శ్రీలక్ష్మి వైపు, ప్లేటు వైపు మార్చి మార్చి చూశాడు ముకుందరావు. తన మనసులో అనుకున్న మాటలు పార్వతికి ఎలా తెలిసాయి? నాన్నగారు, మిమ్మల్ని చూసి నవ్వుతోందా అమ్మాయి అంది శ్రీలక్ష్మి. ఎందుకు అని అడిగాడు. శ్రీలక్ష్మి పైకి చూసింది. ఎందుకని నాన్నగారు అడుగుతున్నారు పార్వతి? తిరిగి తలాడిస్తూ శ్రీలక్ష్మి తండ్రి వైపు చూసింది. తనకి అన్నీ తెలుస్తాయట నాన్నగారు అంది. ఎలా తెలుస్తాయి అని ముకుందరావు అడగలేదు. అతని ఆలోచనలు వీరాంజనేయుల మీదకి పోయాయి. అతను ఏమన్నా మంత్రించి ఇలాంటి అదృశ్య రూపాన్ని శ్రీలక్ష్మికి కనిపించేటట్టు చేసిపోయాడా? అదేం కాదంటోంది నాన్నగారు అంది శ్రీలక్ష్మి ముకుందరావుతో. ముకుందరావు తల తిరుగుతోంది. తను నిజంగా పార్వతేనట అంది శ్రీలక్ష్మి మళ్ళీ. ఆమె ఇప్పుడు ఎక్కడుంటుందో అడుగమ్మా అన్నాడు ముకుందరావు. శ్రీలక్ష్మి అడిగింది పైనున్న అదృశ్య పార్వతిని చూస్తూ. పైన 3వ అంతస్తులో ఉంటోందట అంది శ్రీలక్ష్మి. అక్కడ ఇంకా ఎవరెవరుంటున్నారో అడుగు శ్రీలక్ష్మి అడిగింది. కాని ఇంతలోనే ప్లేటు దబ్బన కింద పడిపోయింది. పార్వతి మాయమైపోయింది నాన్నగారు అని అరిచింది శ్రీలక్ష్మి. పడిపోయిన ప్లేటు బద్దలవలేదు. అందులో వడ్డించిన భోజనం ఎక్కడిదక్కడ అలానే ఉంది. వాళ్ళంతా ఆశ్చర్యపోతూ ప్లేటు వైపు చూస్తూ ఉండగా వాళ్ళందరి తలల మీద సుడిగాలి రివ్వున తిరుగుతూ ఎగిరింది. అంతవరకు వాళ్లతో పాటు పైకెగురున్న ప్లేటు వైపే చూస్తూ కుక్క మహా భయంకరంగా మొరగడం మొదలుపెట్టింది. పైకి ఎగురుతూ కింద పడుతోంది. పైన ఎవరికీ కనిపించని వికృతాకారం కుక్కకి కనిపిస్తోంది. దాన్ని చీల్చి పారేయడానికి ఎగురుతోందది. ఆకారం అలా తిరిగి తిరిగి తెరిచి ఉన్న సింహద్వారం నుంచి బయటకు పోయింది. ముకుందరావు పరుగును వెళ్లి తలుపులు మూసి బిగించొచ్చాడు. మరికొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. హనుమంతరావుకి ఏదో ఆలోచన తట్టింది. పక్క ఊళ్ళో తలుపులమ్మ అనే యోగునుంది. ఇలాంటి విషయాల గురించి ఎందరికో చెప్పి రక్షరేకులు కట్టింది. ఆమె దగ్గరకు పొద్దుటే బయలుదేరి వెళ్లాలనుకున్నాడు. తలుపులమ్మ చిన్నపిల్లల అరచేతి మీద నల్లని కాటుకు రాసి అందులో వాళ్ళని చూడమంటోంది. ఈ నల్లని చుక్కలో వాళ్ళకి జరిగిపోయిన సంఘటనలు, జరగబోయే విషయాలు ఆ పిల్లలకి కనిపిస్తూ ఉంటే వాటిని వాళ్ళు చెప్తూ ఉంటారు.
ఇందులో కొన్ని నిజాలవుతాయి, కొన్ని గురి తప్పుతాయి. తలుపులమ్మకు ఈ అంజనం వేయడమే కాకుండా పతి వేయడం కూడా తెలుసు. పతి వేసే ముందు ఇష్టదేవతల్ని పిలిచి ఆత్మలతో మాట్లాడి చెప్తుంది. ఇవి కూడా కొన్ని రైట్ అవుతూ ఉంటాయి, కొన్ని తప్పుతూ ఉంటాయి. ఏది ఏమైనా తలుపులమ్మకు గొప్ప గొప్ప శక్తులున్నాయని ఆ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. అందువల్ల ఏ చిన్న వస్తువు పోయినా దాని ఆచూకీ తెలుసుకునేందుకు ఆమె దగ్గరకు వస్తుంటారు. హనుమంతరావు ఆమె దగ్గరికి వెళ్లేసరికి అప్పుడే ఆమె కాళీ పూజలోంచి లేచి గదిలోకొచ్చి కూర్చుంది. హనుమంతరావు లోపలికొచ్చి ఆమె ఎదురుగా మఠం వేసుకుని కూర్చున్నాడు. 5 రూపాయలు దక్షిణ దేవి ఫోటో ముందు పెట్టాడు. గది చాలా వరకు చీకటిగా ఉంది. సాంబ్రాణి కర్పూరం వెలిగించిన వాసన గది నిండా గోడల్ని పట్టుకునుంది. తలుపులమ్మ ఇంత ముద్ద కర్పూరాన్ని కుడి చేతిలో వేసుకుని ఏదో ధ్యానం చేసింది. ఆ క్షణం గడిచాక కర్పూరం అరచేతిలో దానికదే వెలిగిపోయింది. ఆ వెలుగుతున్న కర్పూరాన్ని అమాంతంగా నోరు తెరిచి మింగేసింది. ఒక గుటక వేసి పెద్ద పెట్టున మంత్రాలు చదివి నిలువెల్లా ఊగిపోనారంభించింది. ఒరే, మీ ఇంటిని భూత ప్రేతాలు, బ్రహ్మరాక్షసి, పిశాచాలు పట్టుకుని తింటున్నాయిరా, మీ అందరి మీద వాళ్తున్నాయిరా, వేధించుకుని చంపుతున్నాయిరా అని తలుపులో మరిచింది. హనుమంతరావు సవినయంగా చేతులు కట్టుకున్నాడు. అవునమ్మా, తెగ వేధించుకుని చంపుకు తింటున్నాయి. నాకు తెలుసురా, అవి మామూలు భూతాలు కావురా. వాటిని తరిమేయకపోతే మీరంతా ఒకళ్ళకొకళ్ళు సర్వనాశనమైపోతారా అంది. హనుమంతరావు హడలిపోయాడు. నువ్వే రక్షించాలమ్మా, నువ్వే రక్షించాలి అని సాష్టాంగ పడిపోయాడు. రక్షిస్తాన్రా, రక్షిస్తా అని ఆశీర్వదించి లేచి కూర్చుంది. హనుమంతరావు లేచి కూర్చున్నాడు. తలుపులమ్మ ఏదేదో రాగయుక్తంగా చెప్పేస్తోంది. అతనికి ఒకటి అర్థం కావడం లేదు. ఆ గదిలో తాను తలుపులమ్మ కాకుండా ఇంకా చాలా మంది కనిపిస్తోంది. అతనికి నిజంగా భయం వేస్తున్నా తనని తలుపులమ్మ రక్షించగలదనే ధైర్యంతో ఉన్నాడు. క్షణానికి గదంతా చల్లబడిపోయింది. చలి ప్రారంభమైంది. వెన్నులోంచి పైకి ఎగబాకిపోతోంది. చలి హెచ్చే కొద్దీ తలుపులమ్మ తెగ ఊగిపోతోంది, తెగ అరుస్తోంది. ఆమె అరిచే కొద్దీ అతనికి వణుకు, భయం హెచ్చైపోతుంది. ఊపిరి సలపనంతగా హెచ్చుగా గది నిండా అదృశ్య వ్యక్తులొచ్చి పడుతున్నట్టు అనిపిస్తోంది. ఆమె చెప్తూనే ఉంది. హనుమంతరావు పక్కనుంచి ఏదో కదిలి వెళుతున్నట్టు అనిపించింది. తలుపులమ్మ మైకం పోయిందో మరింత ఎక్కువైపోయిందో గాని మనిషి కర్రలా బీసుకుపోయింది. ఒకసారి నోట మాటలేదు, తక్కున ఆగిపోయింది. కళ్ళు మూసుకుని తిరిగి హనుమంతరావు వైపు కన్నరపకుండా చూడడం మొదలుపెట్టింది. నువ్వు దేనికోసం ఇక్కడికొచ్చావో తెలుసునయ్యా, నాకు తెలుసు. నన్ను చంపేశారయ్యా, చంపేశారు అంది తలుపులమ్మ. ఆ కంఠస్వరంలో మార్పు స్పష్టంగా తెలుస్తోంది. హనుమంతరావు ఉలికి పడ్డాడు. ఆశ్చర్యంగా చూస్తూ ఎవరు చంపేశారు అన్నాడు. నన్ను నానా హింసలో పెట్టి చెరిచి చంపేశారు. చిత్రవధ చేసి చంపేశారు. చిత్రవధ, బాధ భరించలేని ఆ బాధని చంపేశారు, చెరిచేశారు. తలుపులమ్మ బాధకి కిరకిరలాడిపోతుంది. ఎవరు చెరిచేశారమ్మా, ఎవరు చంపేశారు? హనుమంతరావు కంగారుగా అడిగాడు. చాలా ఘోరంగా హింసించి నా ప్రతి అంగాన్ని నలిపి మరీ చంపేశారు. ఎవరమ్మా చెప్పు. తర్వాత మాటలకి తలుపులమ్మ కంఠస్వరం మరోలా మారిపోయింది. నన్ను కూడా చంపేశారయ్యా. ఈ స్వరంలో వణుకు, కోపం, అభిమానం స్పష్టంగా వినిపించాయి. నన్ను కూడా చంపేశారంటున్నావు, నువ్వు వేరా? నాకా శాస్తి జరగవలసిందే అంది తలుపులమ్మ అతను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా. ఏం శాస్తి అని అడిగాడు హనుమంతరావు. కామంతో నా గోతులో నేనే పడ్డాను. 10 రోజులు, 10 దినాల తర్వాత పీక పిసికి చంపేశారు. ఇందాక చెరిచి హింసించి చిత్రవధ చేసి పారేస్తారన్నావు. తర్వాత చచ్చిన శవాన్ని తల మీద బాది చంపారు. ఎవరమ్మా? మళ్లీ తలుపులమ్మ కంఠస్వరం మారిపోయింది. ఈ స్వరంలో లాలిత్యం, మార్దవం, ఆప్యాయత కనిపించాయి. నన్ను చంపలేదయ్యా అంది తలుపులమ్మ. ఆశ్చర్యపోయిన హనుమంతరావు ఇందాక చంపేశారన్నావు అన్నాడు. నన్ను మానభంగం చేసేశాడు. ఎవరమ్మా? ఆ అవమానం భరించలేక మనోవేదంతో కుళ్ళి చచ్చిపోయాను. నీ పేరేంటమ్మా అన్నాడు హనుమంతరావు. తెలుసుకుని నువ్వేం చేయగలవు నాయనా? మీ అన్నయ్య కూడా ఏమీ చేయలేరు. నన్ను రక్షించేవాళ్లు వేరే ఉన్నారు. వాళ్ళు రావాలి, వాళ్ళు కావాలి నాకు. ఎవరమ్మా వాళ్ళు? చెప్పమ్మా, ఎవరైనా సరే వాళ్ళని రప్పిస్తాను. నువ్వు రప్పించినా ఆ మహానుభావులు రారు నాయనా, వాళ్లే వస్తారు, వాళ్లే రక్షిస్తారు. ఎప్పుడొస్తారో పోనీ చెప్పమ్మా, అంతవరకు ఎదురు చూస్తాం. తెలుసుకోవద్దు నాయనా, వాళ్ళు వచ్చే వరకు ఎదురు చూడకండి, అంతే. అంతవరకు మీకు అరిష్టాలు తప్పవు. కానీ జాగ్రత్తగా ఉండండి బాబు. మీ చుట్టూ ప్రమాదాలే ఉన్నాయి. మీ చుట్టూ భయంకరమైన వాతావరణమే ఉంది. హనుమంతరావు మరిక ఏం అడగడానికి సాహసించలేదు. వస్తాయన్న ప్రమాదాలు ఎలాంటివై ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.
నేనీ మానభంగాలన్నీ చూస్తున్నాను అంది తలుపులమ్మ మరో కంఠస్వరంతో. ఆ స్వరం అతి మృదువుగా, ఆప్యాయంగా, గాద్గాదికంగా ఉంది. ఇవన్నీ చూస్తూ కూడా ఏం చేయలేని అసక్తురాల్ని. నా కళ్ళెదురుగా జరిగే అన్యాయాలను కూడా ఎదిరించలేకపోయేదాన్ని. చివరికి నన్ను చంపేశారు. మీరెవరమ్మా అని అడిగాడు హనుమంతరావు. నోర్లిందాని బాబు. ఇలాంటివి ఎన్ని దృశ్యాలు చూసావమ్మా? చాలా. హింసలు, మానభంగాలు, హత్యలు ఎన్ని ఎన్ని లెక్క చెప్పలేను. ఇవన్నీ చూసి చూసి నోరెత్తలేక నాలో నేనే కుళ్ళిపోతూ ఆ మనోబాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాను. ఆత్మహత్య? ఎవరమ్మా మీరు? చెప్పమ్మా. తలుపులమ్మ ఏడ్చింది. ఏడుస్తూనే వెంటనే సీరియస్ అయిపోయింది. మమ్మల్నందర్నీ చంపింది ఒక రాక్షసుడయ్యా. తలుపులమ్మ కంఠం బొంగురుగా కంగుమంది. మిమ్మల్ని మానభంగం చేశారమ్మా? నేను మగాణ్ణయ్యా. మమ్మల్ని చంపింది మనిషి కాడు. మరి ఒకానొక చంపబడ్డ రాక్షసుడు. చంపబడ్డ రాక్షసుడా? అంటే ఎవరు? తలుపులమ్మ ఇబ్బందిగా కదిలింది. అరుస్తూ ఒళ్ళంతా విరుచుకుంటూ పెద్దగా కేకలు వేసింది. ఏమైంది ఏమైంది అని హనుమంతరావు కంగారుగా అడిగాడు. అడుగో వాడు భయంకరంగా వస్తున్నాడు, పారిపో పారిపో అని తలుపులమ్మ మరిచింది. తలుపులమ్మ మాటలు నోట్లోనే ఉన్నాయి. ఏదో సుడిగాలి గదిలో భయంకరంగా సుళ్ళు తిరిగింది. హనుమంతరావు వీపు మీద ఎవరో చెరిచినట్టనిపించింది. ఫోటో ముందున్న దీపం ఆరిపోయింది. గోడకున్న చిన్న విద్యుత్ దీపం దానికదే మెల్లగా కాంతి విహీనమైపోయింది. చుట్టూ ఉన్న తేలిక వస్తువులు చెల్లాచెదురుగా ఎగిరిపోతున్నాయి. తలుపులమ్మ ఒక ఊపును లేచి గది తలుపులు తెరుచుకుని బయటకు పారిపోబోయింది. ఆమె జుట్టు పట్టుకుని ఎవరో తిరిగి బలంగా ఈడ్చి గదిలో పారేసినట్టు నేలమీద దొర్లిపోయింది. హనుమంతరావు భయంగా తలుపుల దగ్గరికి పరిగెత్తాడు. అతని మొహానికి బలంగా ఏదో గుద్దుకుంది. ఏదో ఇనపహస్తం అతన్ని మెడపట్టుకుని ఈడ్చేసి పారేసింది. ఆ ఊపికి హనుమంతరావు వెళ్లి కింద పడున్న తలుపులమ్మ మీద పడిపోయాడు. బాధకి ఆమె కెవ్వుమన్న తన మట్టుకి తానే నోరు నొక్కేసుకుంది. ఇద్దరూ చీకటి గదిలో భయం భయంగా నేలమీద పడి చుట్టూ చూస్తున్నారు. క్షణం నిశ్శబ్దం. తలుపులమ్మ, హనుమంతరావు ముఖాలు చూసుకున్నారు. చుట్టూ పరికించారు. చప్పున లేచి తలుపుల దగ్గరికి పరిగెత్తారు. వెంటనే ఒక గ్లాసు గాల్లో తేలుతూ వేగంగా వచ్చి హనుమంతరావు తలకి పెడీమని తగిలింది. మరో చెంబు అంతే స్పీడ్గా వచ్చి తలుపులమ్మ గుండెలకు తగిలింది. అమ్మా అంటూ ఇద్దరూ నేల మీద పడ్డారు. హనుమంతరావుకి చలి ప్రారంభమైంది. గెడ్డ కట్టుకుపోయేంత చలి. ఏవో అదృశ్య హస్తాలు హనుమంతరావు శరీరాన్నంతనీ పట్టేసుకున్నాయి. అవి పట్టిన చోటల్లా రక్త ప్రసరణ ఆగిపోతున్నట్టనిపిస్తోంది. హనుమంతరావు శరీరంలో ఒక్కొక్క అంగం తేలికైపోతుంది. మెల్లమెల్లగా ఒక్కో శరీర భాగం తేలికైపోయి గాల్లో ఎగిరిపోతున్నట్టనిపిస్తోంది. అతడు ఏం జరుగుతుందో గుర్తించేలోపునే మొత్తం శరీరం ఆ గదిలో తేలిపోతోంది. తేలి పైకి వెళ్ళిపోతోంది. హనుమంతరావు పెద్ద పెట్టున అరుస్తున్నాడు. ఆ అరుపులు మాత్రం వినపడ్డం లేదు. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు. కాని శరీరమంతా ముద్దుబారిపోయి కట్టెలా అయిపోయింది. గదిలో నిరాధారంగా గాల్లో ఎగిరిపోతూ గది పైకప్పుకి అంటుకుపోవడం, నేల మీద పడున్న తలుపులమ్మ దిగ్భ్రమతో చూస్తూ నోరు ఆవలించి అలానే ఉండిపోయింది. గది పైకప్పుని అంటుకుపోయిన హనుమంతరావుకి ఆలోచనలు మాత్రమే వస్తున్నాయి. శరీరం మీద మాత్రం అతని అధికారం లేదు. అంతెత్తు నుంచి కింద దబీమని పడితే ఏమైపోతుంది? ప్రాణం అతని శరీరాన్ని వదిలేస్తుంది. ప్రాణం పోయాక ఆ ప్రాణం తిరిగి ఈ దెయ్యాల గ్రూపులో కలిసిపోతుందా? భగవంతుడా అని ఏడ్చాడు. భగవంతుడు గుర్తుకు రాగానే అతనికి చొప్పున ఆంజనేయస్వామి గుర్తుకొచ్చాడు. ఆంజనేయుణ్ణి స్మరిస్తే దెయ్యాలు పారిపోతాయంటారుగా. వెంటనే హనుమంతరావు ఆంజనేయ దండకం మొదలుపెట్టాడు. మొదట అతనిలో భావాలే దండకాన్ని స్మరించాయి. క్రమేపీ సర్వతంత్రులు కదిలాయి. దండకం శబ్దం వినిపించింది. హనుమంతరావుని పట్టించిన శక్తులు ఒకటొకటి క్రమేపీ క్షీణించాయి. అతని ప్రతి అంగాన్ని ఆవరించి కంట్రోల్ చేస్తున్న దుష్టశక్తి మెల్లమెల్లగా బలహీనమైపోయింది. తేలికైన శరీరం బరువెక్కుతోంది. తిమ్మిరెక్కి ముద్దుబారిపోయిన ఒంట్లో మెల్లగా రక్త ప్రసరణ ప్రారంభమైంది. దాంతో హనుమంతరావు శరీరం గది పైకప్పు నుంచి 12 అడుగుల కిందున్న నేల మీదకి ముందు మెల్లగా, తర్వాత గబగబా జారడం మొదలుపెట్టింది. చివరికి కిందనున్న తలుపులమ్మ మీద దబాలను పడ్డాడు. తలుపులమ్మ కెవ్వున కేక వేసింది. సరిగ్గా అదే సమయంలో బంగ్లాలో ముకుందరావుకి హైదరాబాద్ నుంచి కృష్ణ చేసిన ట్రంకాల్ అందింది. రిసీవర్ ఎత్తి ముకుందరావు ఫోన్లో కృష్ణతో మాట్లాడుతున్నాడు. కృష్ణ ముకుందరావుకి ఫోనుని అకస్మాత్తుగా చేయడం వల్ల హనుమంతరావుకి జరుగుతున్న ఘోర ప్రమాదం ఎలా తప్పిందో తెలీదు గాని, నిజానికి హైదరాబాదులో ఉన్న కృష్ణకు భైరవపురంలో ఉన్న ముకుందరావు కుటుంబానికి ఏదో ఆపద రాబోతుందని ఎందుకు అనిపించి యథాలాపంగా ఫోన్ చేశాడు.
ముకుందరావు యోగక్షేమాలు కనుక్కుంటూనే హైదరాబాద్లో జరుగుతున్న ఒక ఘోర విపత్తు గురించి చెప్పాడు. హైదరాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇప్పుడు పెద్ద సమ్మె జరుగుతోంది. డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ స్టాఫ్ అంతా సమ్మెలో పాల్గొన్నారు. పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించడంతో మిలిటరీని కూడా రప్పించడం జరిగింది. పల్లెల్లో ఉండడం వల్ల ముకుందరావుకి విషయాలు తెలియడం లేదు. ఈ సమ్మెకు ముఖ్య కారకుడు నారాయణప్రావు. ఆయన ఒకసారి హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్ పరిస్థితిని చెక్ చేయడానికి కాదు, ఆయనకు కాస్తంత తల తిరుగుతోందట, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదట, మంటలు పుట్టి నిద్ర పట్టడం లేదట. డాక్టర్ లావణ్య కళ్ళ డాక్టర్, ప్రస్తుతం చీఫ్. లావణ్య చాలా అందగత్తే. ఆమె హాస్పిటల్ కారిడార్స్లో నడుస్తూ ఉంటే దివి నుంచి ఏ అప్సరసో భూకొస్తోందో అనిపిస్తోంది. ఎప్పుడూ చిరునవ్వుతో ప్రతి పేషెంట్ని పలకరిస్తుంటుంది. ఆ చిరునవ్వుకి తోడు ఆమెకు సొట్టబొగ్గులు కూడా ఉన్నాయి. అయితే ఆమె ఈ అపురూప సౌందర్యాన్ని చూసి ఇంద్రుడిలాంటి స్త్రీ లోలుడికైనా మనసు చలించదు, ఏదో భక్తిభావం పుట్టుకొస్తుంది. కాని నారాయణప్రావు ఆమెను మొదటిసారిగా చూసినప్పుడే ఆయన కన్ను ఆమె మీద పడింది. కన్ను పడితే చాలు, చెయ్యి వేయకుండా విడిచిపెట్టే తత్వం కాదయింది. షష్టిపూర్తికి బెత్తెడు దూరంలో ఉన్న కూతురులాంటి లావణ్యం మీద అతని కన్ను చెయ్యి పడ్డాయి. మొదటిసారి క్షమించి ఊరుకుంది లావణ్య. దాంతో రాజాగారికి మోహం మరింత హెచ్చి ఆమెను హాస్పిటల్లోనే పట్టుకున్నాడు. మరింత పెద్ద ప్రమోషన్లు ఇస్తానని ఆశ చూపించి కావలించుకున్నాడు. దాంతో ఆయన గారి చెంప చెళ్ళుమంది. ఆమె కొట్టిన చాలా తీయగానే ఉంటుంది, కానీ ఈ దృశ్యాన్ని ఆయన గారి సెక్రటరీ చూసేయడంతో కసి హెచ్చిపోయి ఆమెను సస్పెండ్ చేశాడు. చాలా పొరపాటు చేస్తున్నారు నారాయణప్రావు గారు, నిప్పుతో చెలగట్టమడుతున్నారు, జాగ్రత్త. ఆ నిప్పు మిమ్మల్ని, మీ యంత్రాంగాన్ని భస్మీపటలం చేయకముందే ఆ సస్పెన్షన్ ఆర్డర్ని ఉపసంహరించుకోండి, లేకపోతే పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి అంది డాక్టర్ లావణ్య. తన కింద పనిచేసే తన రాజకీయపు హోదాల కనుసన్నల్లో మెలగాల్సిన మామూలు స్త్రీ ఇంత మాట్లాడడం అతను భరించలేకపోయాడు. సస్పెన్షన్ ఆర్డర్ ఉపసంహరించుకోలేదు సరికదా, ఆమెతో పాటు మరికొంతమందిని అడవి ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పారేశాడు. ఇదంతా కేవలం ప్రభుత్వ యంత్రాంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి అని తప్పించుకోజూశాడు. అప్పటికే పరిస్థితి విషమించింది. పంతాలు, పట్టుదలలు హెచ్చైపోయాయి. నారాయణప్రావు ఇలాంటి కవ్వింపు చర్యల్ని ఉపసంహరించుకోవడమే కాదు, ఆయన రాజీనామా చేయాలని నినాదాలు ప్రారంభమయ్యాయి. ఇది ఆసరాగా తీసుకుని ప్రతిపక్ష నాయకులు నారాయణప్రావు లోగడ చేసిన అన్యాయాలన్నింటినీ బయటపెట్టారు. ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బు గుంజాడో, ఏ ఏ సంస్థల నుంచి, ఫ్యాక్టరీల నుంచి, కాంట్రాక్టర్లు, వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంతెంత డబ్బు లాగాడో అవన్నీ బయటపెట్టారు. నారాయణప్రావు కొద్దిగా జంకాడు గాని తను చేసిన పనుల గురించి, గుంజిన డబ్బు గురించి రుజువు చేయాలంటే బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాని విషయం. అది ఆయన ధీమా. సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో నారాయణప్రావు ఒక్కో మెట్టు దిగాడు. కానీ లావణ్యను మాత్రం కనీసం మరో ఊరికి ట్రాన్స్ఫర్ చేసి పారేయాలని కూర్చున్నాడు. దీనికి ఎవరూ సమ్మతించకపోవడంతో సమస్య మొదట్లానే ఉంది. మధ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు, సరైన వైద్య సదుపాయాలు లేక. ఈ నారాయణప్రావుది భైరవపురమని, అక్కడ ఆయనకు దాదాపు 25 లక్షలు విలువ చేసే బంగ్లా, తోట ఉందని కృష్ణకు తెలుసు. ఈ బంగ్లాని ఆయన దాదాపు 15 ఏళ్ల క్రితం వదిలిపెట్టేశాడు. తర్వాత దాన్ని ఒక గుజరాతీ సేట్కి 10 లక్షలు కమ్మేశాడు. నెల రోజుల్లోపలే ఆ సేటు ఆ బంగ్లాలోనే చనిపోయాడు. ఆయన కొడుకు అంతు తెలియని జబ్బుతో చచ్చిపోయాడు. కూతురు 2వ అంతస్తులోంచి దూకి చచ్చిపోయింది. దాంతో సేటు భార్య హడలిపోయి బంగ్లా వదిలి గుజరాత్ పారిపోయింది. ఏడాది తర్వాత సేట్జీ భార్య దగ్గర నుంచి తిరిగి నారాయణప్రావు ఆ బంగ్లాని 3వ వంతుకే కొనేసుకున్నాడు. మళ్ళీ అమ్మకానికి పెట్టాడు. ఈసారి ఆ ఊళ్ళో ఏదో ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో మరో మార్వడి దానిని నారాయణప్రావు దగ్గర నుంచి 9 లక్షలకు కొన్నాడు. ఆ ఫ్యాక్టరీకి కావలసిన లైసెన్సు గట్రా ఆయనే ఇప్పిస్తానని మార్వడి సేటుతో చెప్పాడు. చివరికి ఆ లైసెన్సు లేదు. 3 నెలలు తిరగకుండానే సేటు భార్య మధ్యహాల్లో ఊరేసుకుని చచ్చిపోయారు. నారాయణప్రావు తిరిగి దానిని సేటు కొడుక్కి 2 లక్షలిచ్చి కొనేశాడు. తర్వాత మరొక ఆయన 10 లక్షలకు కొన్నాడు. నిజానికి ఆయనకు ఆ బంగ్లాతో పనిలేదు. ఒక పంచదార ఫ్యాక్టరీకి కావలసిన మిషనరీ అంతా సప్లై చేయిస్తానని చెప్పి ఆ బంగ్లా ఆయనకు అమ్మేశాడు. అది కొని దానిలో దిగిన 10 రోజులకే ఆయన భార్యకు పిచ్చెక్కిపోయింది. ఆయన కొడుకుని కోపంతో బాది చంపేశాడు. ఆయనకి శిక్ష పడింది. అలాంటి పరిస్థితుల్లో ఆ బంగ్లాని తిరిగి ఆయన దగ్గర నుంచి 1,50,000కు కొనేసి 10 లక్షలకు ముకుందరావుకు అమ్మేశాడు. ముకుందరావు ఆ బంగ్లాలో చేరి 10 రోజులవుతోంది. ఇక అతని పని క్లోజ్ అయిపోతుంది.
తర్వాత వాళ్ళ నుంచి కొనేసి మరొకరికి ఎవరికైనా అమ్మేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాలు, రహస్యాలు చాలా తక్కువ మందికి తెలుసు. తెలిసిన వాళ్ళకైనా చాలా తక్కువ వివరాలు తెలుసు. వాటి గురించి తెలుసుకోవాలన్న ధ్యాస మాత్రం చిత్రంగా ఏ మనిషికి లేకపోవడం వల్ల కొనుక్కునేవాళ్లు స్థానిక ప్రజల్ని ఏమీ సంప్రదించేవారు కాదు. ఎంత రహస్యంగా కొనుక్కునేవారో అంత భయంగానూ అమ్మేసుకుని పోయేవారు. సరిగ్గా అదను చూసుకుని కృష్ణ రాజా నారాయణపురావు దగ్గర అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఆయన నివాసానికి వెళ్ళాడు. కృష్ణ ఆయనతో మాట్లాడడానికి వస్తున్నాడని ముందుగానే ఆయనతో చెప్పాడు కాబట్టి నివాసంలో కృష్ణకు వెంటనే రాజాతో సమావేశం జరిగింది. మరో 25-30 రోజులాగండి, దాన్ని మీకు 15 లక్షలకి ఇచ్చేస్తాను. ఇప్పటి మార్కెట్ రేటు ప్రకారం దాని ఖరీదు 35 లక్షలు అన్నాడు నారాయణపురావు. అంత ఖరీదైన బంగ్లాని ఇంత తక్కువగా ఎందుకు ఇచ్చేస్తున్నారు అని అడిగాడు కృష్ణ. దాన్ని ఏం చేసుకుంటాను? అది అంత దూరపు పల్లెలో ఉండి నాకేం గుడ్లు పెట్టడం లేదు కదా. మరో 25-30 రోజులు ఆగమన్నారు. ఈ వారంలో ఇవ్వలేరా? ఇక్కడ చాలా పనుల ఒత్తిడిలో ఉన్నాను. 1 నెల ఆగలేరా? పోనీ ఆ బంగ్లా ఒకసారి చూసుకుని రావచ్చా? వద్దు, నేను ఈ నెలలోనే వస్తున్నాను కదండి. ఆ బంగ్లాలో ఎవరన్నా ఉన్నారా ప్రస్తుతం? ఎవరూ లేరు. 15 ఏళ్ల నుంచి ఖాళీగానే ఉంది. అవును, మీరు చూస్తే హైదరాబాదులో ఇంజనీర్ అంటున్నారు. ఆ పల్లెలో ఆ బంగ్లా ఎందుకుంటున్నారు? ఏదైనా పరిశ్రమ పెడుతున్నారా అని అడిగాడు రాజా. లేదండి, ఊరికే కొంటున్నా. రాధ అనే సినీ నటుండేది, మీకు తెలుసుననుకుంటాను. ఆమె తల్లిగారిది భైరవపురమేనట. ఆమె పోతూ పోతూ రాధాదేవితో ఆ బంగ్లా ఎప్పటికైనా కొనమని చెప్పిపోయిందట. రాధ పేరు ఆమె తల్లి చెప్పిన వింత కోరిక వినగానే రాజా కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. గంభీరంగా మారిపోయాడు. రాధ తల్లి మీకు తెలుసా? రాజా మనసులో ఏదో కల్లోలం ఏర్పడుతోంది. దాని వైబ్రేషన్స్ కి కృష్ణ మస్తిష్కం చలిస్తోంది. రాధ తల్లి మాట ఎత్తేసరికే రాజా మనసు ఏదో ఆలోచనల్లో పోతోంది. వాటి స్వరూపాన్ని గ్రహించి ఒక ఆకృతిని పసిగట్టేందుకు కృష్ణ తెగ ప్రయత్నం చేస్తున్నాడు. రాధ తల్లి మీకు తెలుసా? రాజా రెట్టించి అడిగాడు. తెలుసు. ఎలా తెలుసనేది మీకు అనవసరం అనుకుంటా. రాజా చప్పున లేచిపోయాడు. అయితే ఆ బంగ్లా అమ్మడం కూడా అసంభవమే. అసలు నేను ఎవరికి అమ్మదలుచుకోలేదు. అదేంటి సార్, రాధ తల్లికి మీ బంగ్లా మీరు అమ్ముకోకపోవడానికి సంబంధం ఏమిటి? రాజా మనసులో దృశ్యాదృశ్యంగా ఏవో గత విషయాలు తిరుగుతున్నట్టు కృష్ణ మస్తిష్కం గ్రహిస్తోంది. ఎవరో పురుషుడు భారీ విగ్రహం ఒక స్త్రీని బలవంతం చేస్తున్నాడు. ఆ భారీ విగ్రహం ఎవరిదో స్పష్టంగా తెలియడం లేదు. కానీ అతను ముమ్మాటికి నారాయణపురావే అయ్యుండాలి అనుకున్నాడు కృష్ణ. కృష్ణ అతని వైపే దృష్టిని కేంద్రీకరించి రాజావారి భావాల్లో అదృశ్య రూపంగా ఆకృతి దాలుస్తోన్న స్త్రీ రూపాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాధా వాళ్ళు మా బంధువులు సార్. రాధ తల్లిగారు ఆ బంగ్లాని ఎందుకు కొనమన్నారో రాధ కూడా మాకు చెప్పలేదు. మీకు ఇష్టమైతేనే మీ బంగ్లాని కొంటాను అన్నాడు కృష్ణ. నేనమ్మను, వెళ్ళండి. కృష్ణ లేచాడు. బయటకొచ్చి కారులో కూర్చున్నాడు. లోపల ఎక్కడో నారాయణపురావు గత విషయాల్ని ఆలోచిస్తూ ఉన్నట్టు కృష్ణ గ్రహిస్తూనే ఉన్నాడు. చివరికి నారాయణపురావు ఏం గుర్తు తెచ్చుకుంటున్నాడో కృష్ణ కనిపెట్టేయగలిగాడు. తృప్తిగా నిట్టూర్పు విడిచాడు. రాధ తల్లిని చెరిచింది నారాయణపురావేనన్నమాట. ఆ అవమానం భరించలేక ఆమె మనోవ్యధతో చచ్చిపోయిందన్నమాట. లోగడ ఎప్పుడో ముకుందరావు భైరవపురం బంగ్లా కొన్నాక కృష్ణకు ఉత్తరం రాశాడు. అది రాధ కోరిక ప్రకారం కొన్నానని రాశాడు. ఆ ఉత్తరంలోని అక్షరాల్ని తాకి చూశాక కృష్ణకు ఏదో అనుమానం అప్పటినుంచే పీకు తింటూనే ఉంది. ఏదో ఛేదించలేని రహస్యం ఆ బంగ్లాకి రాధ తల్లికి ఉండుండాలని కృష్ణ కనిపించింది. అయితే దాని గురించి అంతగా అప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు బంగ్లాలో తన మిత్రుడైన ముకుందరావు పడుతున్న పాట్లు చూశాక తన మనసుని భైరవపురం వైపే పోనిస్తూ ఉన్నాడు. అందువల్ల ముకుందరావుకి ఎలాంటి ఆపద జరుగుతున్నా సరిగ్గా సమయానికొచ్చి వాళ్ళని రక్షించగలుగుతున్నాడు. ఇప్పుడు ముకుందరావుకి ట్రంకాలు చేసి నారాయణపురావు గురించి విషయాలు చెప్పేసరికి ముకుందరావు తల పంకించాడు. రాధ తల్లిని చెరిచింది నారాయణపురావే అయితే దానిని రుజువు చేయడం ఎలా కృష్ణగారు? మీ మనోనేత్రానికి వెనకటి దృశ్యాలు కనిపించాయంటే చట్టం సమ్మతించదు. కోర్టు నిరాకరిస్తుంది. అయినప్పుడు దీనిని ఎలా సాల్వ్ చేయగలం అన్నాడు ముకుందరావు. చేయగలం. ఎలాగని ఇప్పుడప్పుడే నన్ను అడక్కండి. ముందు మీ మట్టుకు మీకు ఆ భూత ప్రేతాల గురించి పూర్తి నమ్మకం ఏర్పడాలి. అప్పుడు మీరే ధైర్యం చేసి ముందుకొస్తారు అన్నాడు కృష్ణ. ముకుందరావు క్షణం మాట్లాడలేదు. తర్వాత ఏదో స్ఫురణకొచ్చినట్టు, కృష్ణగారు, ఇక్కడ నా ఫోన్ సరిగ్గా పనిచేయడం లేదండి. రిపోర్ట్ చేస్తే వాళ్ళు సరిగ్గానే ఉందన్నారు.
మేం ఈ భూతాల విషయాలు ఫోన్లో మాట్లాడితేనే దడదడమంటూ లైను కట్ అయిపోతుంది. మిగతా మామూలు విషయాలు మాట్లాడితే బాగానే ఉంటుంది. కానీ చిత్రం, మీ నుంచొచ్చిన ఫోన్ మాత్రం కట్ కాకుండా 8 నిమిషాలైనా వినిపిస్తూనే ఉంది. ఈ ఫినామినా ఏంటంటారు? మన సంభాషణని వినిపించకుండా చెయ్యాలని మీ చుట్టూ ఉన్న స్పిరిట్స్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాయండి. కానీ సాధ్యం కావడం లేదు. నా చుట్టూ స్పిరిట్స్ ఉన్నాయా? ముకుందరావు ఆశ్చర్యంగా తన చుట్టూ చూసుకున్నాడు. ఎలాంటివి కనిపించలేదు. మీకు ఇప్పుడు కనిపించవు. స్పష్టంగా కనిపించే రోజు వస్తుందిలేండి. అసలు లైన్ ఎలా కట్ అవుతుందండి? ఉత్సాహంగా అడిగాడు ముకుందరావు. దీన్ని సైకోకినిసిస్ అంటారు ముకుందరావు గారు. మైండ్ ఓవర్ మ్యాటర్. వస్తువుల మీద మానసిక శక్తుల ప్రభావం. ఈ విషయాలు వివరంగా ఎప్పుడన్నా చెప్తానులేండి అన్నాడు కృష్ణ. మరి ఉంటానండి అని ఫోన్ పెట్టేశాడు. ముకుందరావు ఫోన్ రిసీవర్ హుక్కు మీద పెట్టి ఒక నిట్టూర్పు విడిచాడు. జానకొచ్చి అతన్ని భోజనానికి లెమ్మంది. పిల్లలేరి? పైన ఆడుకుంటున్నట్టున్నారు, పిలవండి. ముకుందరావు మెట్ల దగ్గరికి వెళ్లి పిల్లలిద్దరినీ పిలిచారు. 2వ అంతస్తులో పిల్లలిద్దరూ గెంతుతూ పెద్దగా అల్లరి చేస్తున్నారు. ముకుందరావు ఎంత గట్టిగా అరిచినా వాళ్ళు వినిపించుకోవడం లేదు. ముకుందరావు పైకి 2వ అంతస్తులోకి వెళ్ళాడు. వాళ్ళక్కడ లేరు. గోల మాత్రం తెగ వినిపిస్తోంది. ముకుందరావు గదులన్నీ వెతికాడు. వాళ్ళు ఆ అంతస్తులో ఎక్కడా కనిపించలేదు. శబ్దం పైనుంచి వస్తోంది. ముకుందరావు పైకి వెళ్ళాడు. డాబా మీద శ్రీలక్ష్మి, శ్రీనాథ్ పెద్దగా అరుస్తూ జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు. ముకుందరావు చప్పున వెళ్లి ఇద్దరినీ విడిపించాడు. శ్రీనాథ్, ఏంటి మీరింత కోతుల్లా తయారయ్యారు? ఎప్పుడన్నా ఇలా కొట్టుకున్నారా? కిందకు దిగండి. నేను రాను, మీరెళ్ళండి అని అరిచాడు శ్రీనాథ్. ముకుందరావు వాడి వైపు వింతగా చూశాడు. ఏం, ముందు కిందకి రా. రాను అని వాడు పెడసరంగా జవాబు చెప్పాడు. ముకుందరావు వాడి షర్టు పట్టుకున్నాడు. చెప్తుంటే నీకు కాదు, రా అని దాదాపు ఈడ్చుకుంటూ కిందకొచ్చి డైనింగ్ రూంలో కుదేశాడు. మాట్లాడకుండా కూర్చో, అల్లరి చేసావో జాగ్రత్త అని బాత్రూంలోకి వెళ్ళాడు. నిద్రపోతున్న సునీత ఈ కేకలు విని కిందకు దిగొచ్చింది. జానకి వాళ్ళందరికీ భోజనాలు వడ్డించింది. శ్రీనాథ్కి కూరలు, మిగతా వంటకాలు నచ్చలేదట. తల్లితో యుద్ధానికి దిగాడు. నీకు వంకాయ వేపుడంటే మహా ఇష్టం కదరా. మద్రాసులో ఆ కూర చేయకపోతే నానా హంగామా చేసేవాడివి. మరి ఇప్పుడేమిట్రా కూర విసిరి కొడుతున్నావు అంది సునీత. నా ఇష్టం అని వంకాయ కూరన్న ప్లేటు విసిరి కొట్టాడు. ప్లేటు బాత్రూంలోంచి ముఖం వద్దుకుంటూ వస్తున్న ముకుందరావు కాళ్ళ దగ్గర పడి ముక్కలైపోయింది. ఆ దృశ్యం చూసి అతని అరికాల మంట నెత్తికెక్కింది. విసురుగా వచ్చి శ్రీనాథ్ చేయి పట్టుకుని లాగేసి దబదబా బాదాడు. సునీత మధ్యకొచ్చి శ్రీనాథ్ని విడిపించింది. ఏంటండి శత్రువుని కొట్టినట్టు అలా కొట్టుకుంటారు? వాడు చేసిన వెధవపని చూసావా? వెధవపని నాదేం కాదు, మీదే అని శ్రీనాథ్ తండ్రిని ఎదిరించాడు. ముకుందరావు సునీత చేతుల్లో ఉన్న శ్రీనాథ్ని లాగేసి మరొకటి తగలనిచ్చాడు. జానకి కూడా వచ్చి భరతని పక్కకి నెట్టేసింది. ఏంటండి ఇది, మీకేమన్నా మతిపోయిందా? చిన్నాడు, తెలిసి తెలియకుండా మాట్లాడాడు. దానికి మీరు వాడి మీద పడి బాధడమేమిటి? బాదుతానా, ఒళ్ళు చీరేస్తానా? వాడిక్కడికొచ్చిన దగ్గర నుంచి అదుపు తప్పి వాడిష్టం వచ్చినట్లల్లా ప్రవర్తిస్తున్నాడు. మీరు మాత్రం ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి ఎందుకంత చిత్రంగా ప్రవర్తిస్తున్నారు? వాడిని ఇంతకుముందు ఎప్పుడైనా కనీసం కసరనైనా కసిరారా అంది సునీత. అయితే మీరిద్దరూ కలిసి వాడికి వతాసు పలుకుతున్నారా? సరే అయితే అని భోంచేయకుండా బెడ్రూంలోకి పోయి కూర్చున్నాడు. జానకి ఏం చెప్పడానికి తోచలేదు. సునీత శ్రీనాథ్ చెంప తడిమి చూసింది. లేతగా మృదువుగా ఉన్న వాడి చెంపలు కాస్త ఎంతెంత లావున వాచిపోయి ఎర్రగా కందిపోయాయి. అది చూసి సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జానకి మాట్లాడకుండా కళ్ళనీళ్లు తిప్పుకుంటూ కూర్చుంది. హనుమంతరావు కంగారుగా వచ్చాడు. అన్నయ్య ఏడోదినా? జానకి లోపలికి చూసింది. హనుమంతరావు కంఠం విని ముకుందరావు లోపల నుంచి మెల్లగా వచ్చాడు. అతన్ని చూడగానే హనుమంతరావు ముకుందరావు దగ్గరికి వెళ్లి గొక్క తిప్పుకోకుండా తాను తలుపులమ్మ దగ్గరికి వెళ్ళడం, అక్కడ 4 ఆత్మలు తమ చావుల గురించి వినిపించడం, చివరికి ఏ దుష్టశక్తో వచ్చి అతన్ని దాదాపు హత్య చేసేంతవరకు రావడం వివరంగా చెప్పాడు. భయపడిపోయి ఇంటికి పరిగెత్తానురా నాని. కాని ఇంటి దగ్గరికి వచ్చేసరికి మా పెద్దమ్మాయి పిచ్చిగా ఏంటేంటో మాట్లాడుతోంది. చలి జ్వరం వచ్చినట్టు వణికిపోతోంది. నిలువున విరుచు పడిపోతుంది. నన్ను చూసి మీదకి దూకి రెక్కేస్తోంది. డాక్టర్ని తీసుకొచ్చాను. ఆయన పరీక్షించి ఏ జబ్బు లేదని అన్నాడు. ఇది ముమ్మాటికి గాలి చేష్టలేనట. మరి ఈ బంగ్లాలో ఉన్న ఏ దయ్యం పట్టిందో తెలీదురా. నడు, ఇంటికి వెళదాం అని ముకుందరావు హనుమంతరావుతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. శ్రీనాథ్ వాళ్ల వైపే చూస్తూ అదోలా చిత్రంగా నవ్వాడు. హనుమంతరావు కూతురికి 14 ఏళ్లుంటాయి. కానీ వయసుకు మించి ఎదిగినట్టు కనిపిస్తోంది.
వాళ్ళ తల్లిలానే పొడుగరి బలిష్టంగా అందంగా ఉంటుంది. పొద్దుట హనుమంతరావు తలుపులమ్మ దగ్గరకు వెళ్ళిన తర్వాతే ఆమె ఇలా అయిపోయింది. ఒక జ్వరం గాని జబ్బు గాని లేదు. ఆ చిహ్నాలు కనిపించడం లేదు. అందువల్ల ఇది ముమ్మాటికి గాలి చేష్టలే అని పక్క ఊళ్ళో ఉన్న భూత వైద్యుడు మస్తాన్ సాహిబుకి కబురు పంపించారు. అతనొచ్చేసరికి పిల్ల ఒళ్ళంతా విరుచుకుంటూ ఎదురుగా ఎవరొచ్చినా మీదపడి రక్కేస్తోంది. భయంకరంగా మూలుగుతోంది. గదిలో సామానంతా చిందరవందర చేసి పారేసింది. కొన్ని వస్తువుల వైపు ఆమె తీక్షణంగా చూస్తే చాలు, వాటంతటవే ఎగిరి పడుతున్నాయి. గ్లాసులు, చెంబులు, గిన్నెలు, పీటలు ఎగిరి గదిలోకొచ్చే వాళ్ల తలలకి, ఛాతికి, కడుపులకు బలంగా గాల్లో ఎగిరి తగులుతున్నాయి. భూతవైద్యుడు మస్తాన్ సాహిబ్ వచ్చి ఏవో మంత్రాలు గట్రా చదివి పందిపెంట ఆ పిల్లకు ధూపం వేశాడు. దాంతో ఆ పిల్ల గావు కేకలేయడం మొదలుపెట్టింది. దెయ్యం పట్టింది అనడానికి ఈ కేకలు నిదర్శనమట. అందువల్ల జుట్టులో కొన్ని వెంట్రుకలు వేలికి చుట్టి బలంగా లాగాడు. చెప్పు, ఎవరు నువ్వు? ఎవరివో చెప్పు, లేకపోతే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. చెప్పు 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 అని తల వెంట్రుకలు బలంగా లాగి పారేస్తున్నాడు. బాధక ఆ పిల్ల తలడిల్లిపోతుంది. మరింత కేకలు వేసి విరుచుకుని పడిపోతుంది. కిందపడి దొర్లుతుంది. ఆ సమయంలో ముకుందరావు, హనుమంతరావు వచ్చారు. వాళ్ళని చూడగానే ఆ పిల్ల మౌనం వహించింది క్షణంసేపు. భూతవైద్యుడు మస్తాన్ సాహిబు మాత్రం ఆమె జుట్టుని వదలలేదు. ఆ జుట్టు విడిచిపెట్టండి అన్నాడు ముకుందరావు గంభీరంగా. వదిలితే ఈ భూతం మరింత పేట్రేగిపోతుందండి అన్నాడు సాయిబు. పర్వాలేదు, విడిచిపెట్టండి అని అరిచాడు ముకుందరావు. సాయిబు ఆమెను విడిచి ఒక పక్కగా నిలబడ్డాడు. ముకుందరావు ఆ అమ్మాయి వైపు తీక్షణంగా చూశాడు. ఆ అమ్మాయి ఒక్క క్షణం అతని వైపు పిచ్చిచూపు చూసి చొప్పున అతని మీద పడి అతన్ని రక్కడం మొదలుపెట్టింది. భూతవైద్యుడు, హనుమంతరావు ఆమెను పట్టుకోబోయారు. ముకుందరావు వారించాడు. ఆమె దాదాపు ముకుందరావు అంత ఎత్తుంది. తనని చూస్తే చాలు ఇంతకుముందు పెదనాన్నగారొచ్చారు అంటూ ఆనందంతో ఏదో భయంతో లోపలికి పోయి గొంతులు వేసే సీతామహాలక్ష్మి ఇప్పుడిలా మీదపడి అరిచి రకడం అతనికి చిత్రమే అనిపించినా కదలకుండా నిలబడ్డాడు. యుక్త వయసుకొచ్చిన పిల్లలు నరాల టెన్షన్తో ఇలా ప్రవర్తించడం అతనికి తెలుసు. హిస్టీరియా అంటూ వైద్యులు వైద్యం చేస్తారు. దీనిని గాలి చేష్టలంటూ ఆ పిల్లల్ని నానా హింసలో పెడతారు. పెట్టిన హింసలు ఆ పిల్లల శరీరానికే తగులుతాయి గాని గాలి, ధూళి, ప్రేత పిశాచాలకేం తగులుతాయి అనేది అతని భావం. శరీరాన్ని బాధిస్తే దానిని ఆవహించిన పిశాచం నిజానికి ఆ బాధలకి గురై శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుందని వీళ్ల అభిప్రాయం. రెండింటిలో ఏది కరెక్టో తెలీదు గాని కొట్టిన దెబ్బలు మాత్రం ఆ పిల్ల శరీరం మీద చాలా కాలం ఉండిపోతాయి. కొందరికైతే జీవితాంతం ఉండిపోయి దెబ్బలు తగలని చోట తగిలితే జీవితంలో ఎప్పుడు ఎలాంటి జబ్బు, జ్వరం వచ్చి శరీరానికి కాస్త శక్తి తగ్గగానే ఈ దెబ్బలే వాళ్ళ ప్రాణాల్ని తీసి పారేస్తాయి. ఈ విషయం ముకుందరావుకు తెలుసు కాబట్టే భూత వైద్యుణ్ణి మందలించి హనుమంతరావుని దూరంగా ఉండమన్నాడు. కాని హనుమంతరావు కూతురు సీతామహాలక్ష్మి మాత్రం ముకుందరావు షర్టు పట్టుకుని ముఖమంతా గోళ్లతో రక్కేస్తోంది. ముకుందరావు ఆమె చేతులు పట్టుకుని తప్పించుకుంటూ చివరికి ఆమె దృష్టి నుంచి పక్కకు తప్పుకున్నాడు. సీతామహాలక్ష్మి చూపు ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడింది. అక్కడున్న గాజు గ్లాసు అంతెత్తుని ఎగిరి కింద దబ్బున పడింది. ఆమె తిరిగి ముకుందరావుని పట్టుకోబోయింది. అతను తిరిగి తప్పించుకున్నాడు. ఆమె దృష్టి తిరిగి గోడకున్న తన ఫోటో మీదే పడింది. ఫోటో దబ్బున గోడ నుంచి జారి కింద పడి ముక్కలైపోయింది. ముకుందరావు ఫోటోని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఆమె చూపు అతని చేతి గడియారానికి తగిలింది. గడియారం ఆగిపోయింది. అతని చేతికి ఏదో షాక్ కొట్టినట్టయి చెయ్యి లాగేసుకున్నాడు. ఆమె తిరిగి చుట్టూ చూసింది. టేబుల్ కిందనున్న చిన్న రాగి గ్లాసును చూసింది. అంతే. గ్లాసు గాల్లో ఎగిరిపోయి ఇంటి పైకప్పుకు తగిలి భూతవైద్యుడి తల మీద పడింది. వెంటనే నెత్తురు చిమ్మింది. నెత్తురు చూస్తే చాలు భూతం ఆ రక్తాన్ని జురేస్తుందని భయంతో అతను బయటకు పారిపోయాడు. ఈ చిత్రాన్ని ముకుందరావు స్పష్టంగా చూశాడు. అతను ఇంకేమీ ఆలోచించలేదు. వెనక నుంచి వెళ్లి ఆమెను పట్టేసుకున్నాడు. ఒరే హను, సీత కళ్ళకు గంతలు కట్టే అని అరిచాడు. హనుమంతరావు గుడ్డ తీసుకొచ్చి ఆమె కళ్ళకి బిగించి కట్టేశాడు. సరిగ్గా అప్పుడే ఆమె చెవిలో కృష్ణ మాటలు వినిపించాయి. మాట్లాడుకో, నిశ్శబ్దంగా పడుకో, కంఠం విప్పకు, మాట్లాడకుండా నిద్రపో, నువ్విక మాట్లాడలేవు, మాటలు రావు, తిరిగి నేను చెప్పే వరకు లేవో, పడుకో, నిద్రపో, గాఢంగా నిద్రపో, గాఢ నిద్ర. తిరిగి నేను పిలిస్తే తప్ప ఎవరి మాట వినవు, ఎవరి మాట వినిపించదు, ఎవరి ప్రభావం నీ మీద ఉండదు. ఏ శక్తికి నువ్వు లొంగిపోవు, లొంగలేవు. నిద్రపో. సీతామహాలక్ష్మికి ఈ అదృశ్య కంఠస్వరం జోలపాట్ల అనిపించింది.
ఆమె కళ్ళు మెల్లగా మూతలు పడనారంభించాయి. కనురెప్పలు బొరివెక్కిపోతున్నాయి. ఒళ్ళంతా తేలికైపోతుంది. తలలో ఏదో నాదం. ఒంట్లో ఉన్న నొప్పులు మెల్లగా తగ్గిపోతున్నాయి. నరాల ఉద్రేకం తగ్గిపోతుంది. చెవుల్లో వీణానాదం లాంటి స్వరం. మెల్లిగా ఆమె సర్వశక్తులు ఉడిగిపోనారంభించాయి. ముకుందరావు చేతుల్లో అలానే వాలిపోయింది. ఆమెను తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టారు. కంఠం వరకు దుప్పటి కప్పాడు. ఆమె కళ్ళకున్న గంతలు విప్పాడు. అతను ఎందుకు గంతలు కట్టించాడు? గంతలు కట్టగానే ఆమె ఎందుకు అలా నిద్రపోయింది? ఎందుకా భావం కలిగింది? ముకుందరావుకి తెలియలేదు. ఒక నిట్టూర్పు విడిచాడు. ఎందుకో అతనికి త్వరగా బంగళాకి వెళ్ళిపోవాలనిపించింది. బంగళాకి వెళ్లేసరికి శ్రీనాథ్, శ్రీలక్ష్మి రెండో అంతస్తులో గెంతుతూ తెగ అల్లరి చేసి పారేస్తున్నారు. ఇద్దరూ జుట్టు జుట్టు పట్టుకుని చితక బాధేసుకుంటున్నారు. జానకి, సునీత ఎంత నచ్చ చెబుతున్నా వినిపించుకోవడం లేదు. కత్తులు కట్టిన కోడి పుంజుల్లా కొట్టేసుకుంటున్నారు. జానకికి, సునీతకు కోపం వచ్చేస్తోంది. ఇద్దరినీ విడిపించి చితక బాధేయాలి అన్నంత ఉద్రేక పడిపోతున్నారు. అకారణంగా నరాలు బిగుసుకుపోతున్నాయి. ఒంట్లో ఉన్న నెత్తురంతా నెతికెక్కిపోతుంది. రక్తపోటు హెచ్చైపోయింది. గుండెదడ క్రమేపీ తారాస్థాయికి చేరుకుంటోంది. శ్రీనాథ్, శ్రీలక్ష్మి కింద నేల మీద దొర్లుతూ జుట్టు పట్టుకుని బాధేసుకుంటున్నారు. జానకి ఇక అరిచి అరిచి లాభం లేక శ్రీనాథుని లేపి ఆ చెంప ఈ చెంప వాయించి పారేసింది. వాడు ఊరుకోలేదు. తల్లి మీద తిరగబడ్డాడు. నువ్వెవరు నన్ను కొట్టడానికి? పోయి ఇక్కడి నుంచి అని అరిచాడు. సునీతకి ఒళ్ళు మండింది. వాడి చెయ్యి పట్టుకుని లాగి వీపు మీద ఒకటి తగలనిచ్చింది. దాంతో వాడు తోకతొక్కిన తాచులా లేచి పెద్దగా అరిచాడు. ఒక బూతు తిట్టి నన్ను కొడతావటే? జానకి, సునీత స్టన్ అయిపోయి అలానే నిలబడిపోయారు. నోట మాట లేదు. సరిగ్గా అదే సమయంలో ముకుందరావు వచ్చాడు. కొడుకన్న మాట విని దిగ్భ్రాంతితో దిమ్మెక్కిపోయాడు. వాడు పుట్టి ఇలాంటి అశ్లీలం మాట్లాడి ఎరుగడు. అందులో సునీతను ఏం మాట్లాడలేకపోయాడు. వాడి వైపే చూస్తూ అలానే సోఫాలో కూలబడ్డాడు. తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. శ్రీనాథ్ బయటికి వెళ్ళిపోతూ తండ్రి దగ్గరకొచ్చి "హుం" అని ఒక చేత్కారం చేసి తోటలోకి వెళ్ళిపోయాడు. ముకుందరావుకి చొప్పున ఏదో భావం తళుక్కున మనసులో మెదిలింది. అంతకు ముందున్న మోహన్ రంగారావు గారి కొడుకు నిష్కారణంగా తండ్రిని ఇలానే వేధించుకుని తినేవాడా? ఈ బంగ్లా వాతావరణంలోనే ఇలాంటి క్రూరత్వం ఉందా? దాని ప్రభావానికి లొంగిపోయి అతను తండ్రైన రంగారావుని అర్ధరాత్రి తల మీద కొట్టి చంపేశాడా? తోటలోకి పోయిన శ్రీనాథు చుట్టూ చూశాడు. చీకటి పడుతోంది. అతని చిన్ని మనసు ఏదోగా అయిపోతోంది. నిల్చున్న చోటే నిలబడలేకపోతున్నాడు. కాళ్ళు తేలిపోతున్నాయి. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. బంగ్లా హాల్లోకి పై అంతస్తు నుంచి మెల్లగా సుడిగాలి దిగుతోంది. కిందకొచ్చే కొద్దీ అది ఉధృతమవుతోంది. జుయ్యమంటున్న శబ్దం కాస్త తుఫాను గాలిలా అయింది. హాల్లోకి వచ్చేసరికి అది మరింత వేగాన్ని పుంజుకుంది. శబ్దము భయంకరంగా మారిపోయింది. సింహద్వారం తలుపులు తెరిచే ఉన్నాయి. హాల్లో 4-5 సార్లు గిరగిరా తిరిగిన సుడిగాలి హాల్లో వస్తువుల్ని చిందరవందరగా పాడేసి దుప్పట్లని, రగ్గుల్ని గాల్లోకి ఎగరగొట్టేసి రివ్వున ద్వారంలోంచి బయటకు పోయి తోటలో ఉన్న శ్రీనాథ్ని చుట్టుముట్టేసింది. శ్రీనాథ్ బొంగరంలా గిరగిరా తిరిగిపోయాడు. అరవబోయాడు. అరవలేకపోయాడు. నిలదొక్కుని హాల్లోకి వెనక్కి పారిపోవాలనుకున్నాడు. వాడికి సాధ్యపడలేదు. కిందపడి చేతికి దొరికిన మొక్కను గట్టిగా పట్టేసుకున్నాడు. సుడిగాలి అతని చుట్టూ గిరగిరా తిరుగుతూ మొక్కతో పాటు వాడిని కూడా లేపుకుపోయింది. వాడు పరిగెత్తుకుని పోతున్నాడు. తుప్పలు, మొక్కలు, ముళ్ల పొదలు ఏవీ వాడికి తెలియడం లేదు. రాళ్ళు, బండలు ఏవీ వాడికి గుర్తులేవు. గాలితో పాటు తిరిగిపోతూ తిరిగిపోతూ మూడువారిన చెట్టు త్వరవైపు లాగివేయబడ్డాడు. సుడిగాలి త్వరలోకి జుమ్మంటూ సన్నబడిపోయి దూరిపోయింది. శ్రీనాథ్ కూడా దాంతోపాటు చెట్టు త్వరలోకి లాగివేయబడ్డాడు. లోపల ఎక్కడో అగాధం ఉంది. అందులో పెద్ద కేక వేస్తూ జారి పడిపోయాడు. తర్వాత అంతా నిశ్శబ్దం. ఘోర నిశ్శబ్దం. సాక్ష్యం పలికేందుకైనా ఆ చుట్టుపక్కల ఎలాంటి సజీవమైన ప్రాణి లేదు. భైరవపురానికి సరిగ్గా 10 మైళ్ల దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. అందులో 20 మంది పోలీసులు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఒక టెలిఫోన్, 4 తుపాకీలు, 25 లాఠీలు వగేరా ఉన్నాయి. వాళ్ళు ఇవి కలిసి సగటు ప్రజల యోగక్షేమాల్ని పగలు రాత్రుల్ని కునుకుతూ కాపలా కాస్తూ ఉంటాయి. ముకుందరావు తన కొడుకు కనిపించడం లేదని అక్కడికి 10 సార్లైనా ఫోన్ చేశాడు. అక్కడి వాళ్లు రిసీవర్ ఎత్తి హలో అండం. ఇక్కడ హుక్కు దడదళ్లాడి లైను కట్ అవడం జరిగేది. ముకుందరావుకి పిచ్చెక్కిపోతుంది. జానికి మాత్రం బిడ్డ కోసం ఏడ్చేడ్చి స్పృహ తప్పి పడిపోతూ ఉంది. ఇక ఫోన్ వల్ల లాభం లేదని చెప్పి ముకుందరావే హనుమంతరావు మోటార్ సైకిల్ తీసుకుని బయలుదేరాడు. హనుమంతరావుని బంగ్లాలోనే ఉండమని చెప్పాడు.
మోటార్ సైకిల్ టాప్ స్పీడ్లో బయలుదేరింది. ఊరు దాటింది. పావు గంటలో పోలీస్ స్టేషన్కి వెళ్లిపోవాలని అతని ఆత్రం. సరిగ్గా ఊరు పొలిమేర దాటి భూతాలమ్మరి దగ్గరకు వచ్చేసరికి అతని వెనక ఎవరో తనంత స్పీడుగాను వస్తున్నట్టు అనిపించింది. వెనక్కి చూడలేదు. మోటార్ సైకిల్ ఆపనూ లేదు. భూతాలమ్మరి కింద నుంచి మోటార్ సైకిల్ వెళుతూ ఉండగా చెట్టు మీద నుంచి ఒక పెద్ద కొమ్మ రోడ్డు మీద పడింది. ముకుందరావు సడన్ గా బ్రేక్ వేశాడు. ఆ ఊపికి తట్టుకోలేక ఎగిరి రోడ్డుకి 10 గజాల దూరంలో పొదల్లో ఎగిరి పడ్డాడు. మోటార్ సైకిల్ ఇంజన్ కాసేపు తిరిగి దాని మట్టుక్కదే ఆగిపోయింది. ముకుందరావు పొదలోంచి ఒక క్షణం తర్వాత లేచాడు. దెబ్బలేం తగలలేదు కాని ఎడంచేయి చాలా నొప్పిగా ఉంది. తడిమి చూసుకున్నాడు. నెత్తురు లేనట్టనిపించింది. అయితే చెయ్యి బెణుకుంటుందని రోడ్డు మీదకొచ్చాడు. మోటార్ సైకిల్ ఎత్తి సరిగ్గా నిలబెట్టాడు. సంచిలో ఉన్న టార్చ్ లైట్ తీసి గోతాల మర్రివైపు ఫోకస్ చేశాడు. పైన ఎలాంటిది కనిపించలేదు కాని అతని వెనక వీపు మీద ఎవరో చెరిచినట్టయింది. చొప్పున వెనక్కి తిరిగి లైటు ఫోకస్ చేశాడు. ఎవరూ కనిపించలేదు. చుట్టూ మాత్రం చెమ్మ చీకటి. ఏవేవో దూరం నుంచి కోతలు, అరుపులు. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వెతుకుతూ కూర్చోవడం అంత మంచి పనిగా అనిపించలేదు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. రిపోర్ట్ ఇచ్చి అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకురావాలి. మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి రయ్యమంటూ దూసుకుపోయాడు. పావుగంటలో పోలీస్ స్టేషన్కి చేరాడు. అదృష్టవశాత్తు స్టేషన్లో ఇన్స్పెక్టరే ఉన్నాడు. హైదరాబాద్లో డాక్టర్లు చేస్తున్న సమ్మె ఈ ప్రాంతాలకు కూడా పాకింది. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు ఇన్స్పెక్టర్ అక్కడికొచ్చాడు. అతను ముకుందరావుకి తెలిసినవాడే. లోగడ 2 సార్లు ముకుందరావు అవుట్డోర్ షూటింగ్కి ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తు చేసింది ఆయనే. రిటైర్ అయ్యేలోపున 10-15 లక్షలు గడించుకుని ముకుందరావు చేతే ఒక సినిమా డైరెక్ట్ చేయించుకోవాలని అతని ఆశ, ఆశయం. అందుకని అతన్ని చూడగానే సాదరంగా ఆహ్వానించాడు ఇన్స్పెక్టర్. ముకుందరావు విషయాలన్నీ వివరంగా చెప్పాడు. తన కొడుకు సాయంకాలం నుంచి కనిపించడం లేదనే దానికంటే ఆ బంగ్లాలో దెయ్యాలో భూతాలో చిత్రాతి చిత్రమైన మాయలు చేస్తున్నాయని తూచా తప్పకుండా చెప్పాడు. ఇన్స్పెక్టర్కి ఈ భూత ప్రేతాల మీద నమ్మకం లేదు. అతనెప్పుడూ చూడలేదు. చూశామని చెప్పుకున్న వాళ్ళ వర్ణనలని అతను నమ్మేవాడు కాదు. మీరు కూడా ఇలాంటి కథల్ని నమ్మడం ఏంటి సార్? అదంతా భ్రమండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఇప్పటి వరకు నేను అలానే అనుకుని మొండిగా వాదించి తిరిగానండి. కానీ జరుగుతున్న వాడిని స్వయంగా చూశాను. మన తర్క విజ్ఞానానికి, హేతువాదానికి అందకుండా ఏవేవో చిత్రాలు జరుగుతున్నాయంటే అసలు మన నమ్మకంలోనే ఏదో పొరపాటు ఉండుండాలి. అవి నిజంగా ఉన్నాయో లేవో నాకు తెలీదు, కానీ ఉన్నాయేమోనని అనుమానం కలుగుతోందండి అన్నాడు ముకుందరావు. అయితే చూడాల్సిందే. ఇప్పుడొస్తారా? తప్పకుండా. ఇన్స్పెక్టరు 2 జవాన్లని తీసుకుని భైరవపురానికి బయలుదేరాడు. శ్రీనాథ్ కోసం ఏడ్చేడ్చి శోషొచ్చి పడిపోయింది జానకి. సునీత, హనుమంతరావు ఆమెకు స్పృహ తెప్పించేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు. లాభం లేకపోయింది. సునీతకు మెల్లగా ధైర్యం సడలిపోయింది. ఇంతలో సన్నజాజుల సువాసన వాళ్ల పక్కనుంచి వెళ్ళింది. సునీత, హనుమంతరావు ముక్కుపుటాలు ఎగరేశారు. సునీత గది తలుపులు వేసేసింది. సువాసన హనుమంతరావుని చుట్టి జానకి మీదకు వెళ్ళింది. ఆమె చెంపను ఏదో అదృశ్య హస్తం స్పృశించింది. సువాసన ఆమె ముక్కు దగ్గర కొంచెం సేపు తూగింది. ఆమె తల వెంట్రుకల్ని అదే అదృశ్య హస్తం అభయహస్తం ఇస్తున్నట్టు నిమిరింది. జానకి మెల్లగా కళ్ళు విప్పింది. చుట్టూ చూసింది. మెల్లగా మంచం మీద నుంచి లేచి బాత్రూం వైపు నడిచింది. బాత్రూం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. హనుమంతరావు చిత్రంగా బాత్రూం వైపు, సునీత వైపు చూశాడు. మాట్లాడకండి, వారెళ్ళి స్నానం చేసొస్తారు. మాట్లాడకుండా కూర్చోండి అంది సునీత. జానకి బాత్రూంలోకి వెళ్ళింది. తలుపులు మూసుకున్నాయి. బయట మోటార్ సైకిల్ వస్తున్న శబ్దం వినిపించింది. సునీత, హనుమంతరావు ఒకేసారి గదిలోంచి వచ్చి హాల్లోంచి నడుచుకుంటూ పోయి తలుపులు తెరిచారు. ముకుందరావు లోపలికొచ్చాడు. రండి ఇన్స్పెక్టర్ గారు అన్నాడు. ఇన్స్పెక్టర్ లోపలికొచ్చాడు. హాల్లో నడిచి చుట్టూ చూశాడు. పోలీసులు లోపలికొచ్చి ద్వారం దగ్గరే నిలబడున్నారు. వాళ్ళకెవరికి ఈ బంగ్లాలో ఉన్న భూతాల గురించి చెప్పలేదు. అంత దూరం నుంచి మోటార్ సైకిల్ మీద స్పీడ్గా వచ్చిన వెయ్యని చలి బంగ్లాలోకి రాగానే వణికించనారంభించింది. ఇన్స్పెక్టర్ షర్టు కాలర్ దగ్గరగా చేసుకుని చేతులు వెనక్కి కట్టుకుని గదులన్నీ చూస్తున్నాడు. బాత్రూంలోంచి జానకి తలంటి స్నానం చేసొచ్చింది. ఆమె ఎవరినీ గుర్తించే స్థితిలో లేదు. గదిలోంచి బయటకొచ్చి హాలు గుండా నడుచుకుంటూ అవతలున్న 4 గదులు దాటి చివరి గది ముందర నిలబడింది. ఒక్క క్షణం ఆలోచించినట్టు అక్కడే ఉండి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళింది. ఆమెకు బాగా పరిచయమైన గదిలోనే గోడకున్న స్విచ్ వేసింది. తర్వాత మఠం వేసుకుని ధ్యానంలో మునిగిపోయింది.
తలుపులు మెల్లగా మూసుకున్నాయి. ముకుందరావు ఏమీ మాట్లాడలేదు. సునీత, హనుమంతరావులు అతని దగ్గరకొచ్చారు. అది పూజగది అన్నాడు ముకుందరావు మెల్లగా. సునీత అతని వైపు చూసింది. నీకెలా తెలుసు అంది. తెలుసు అన్నాడు క్లుప్తంగా. ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గరకొచ్చాడు. ముకుందరావు ఇన్స్పెక్టర్ వంక చూశాడు. మీకింతవరకు సన్నజాజుల సువాసన వేసిందా అండి అన్నాడు. ఇన్స్పెక్టర్ తల ఊపాడు. ఆ సువాసన మావిడ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుందండి అన్నాడు. ఇన్స్పెక్టర్ మళ్లీ ముక్కుపుటాలు ఎగరేస్తూ ఇంకా సువాసన వస్తుందేమోనని చూశాడు. ఎక్కడా ఆ సువాసన అవశేషమన్నా లేదు. ఇంత పెద్ద బంగళా ఉంది. ఇందులో ఎక్కడన్నా మీ అబ్బాయి దాక్కున్నాడేమో చూసారా అన్నాడు. అన్ని గదులు వెతికి చూశానండి అంది సునీత. ఊళ్ళోకి మనుషులను కూడా పంపించాను. కానీ ఇంతవరకు వాడి ఆచూకీ తెలీదు. సాయంకాలం 5ంటికి బయటకొచ్చాడు. మరో 2 గంటలు మా వాళ్ళు వాడి కోసం చూశారు. ఈ 2 గంటల్లో వాడెంత దూరం పోయినా 4-5 మైళ్ళ కంటే ఎక్కువ పోలేడు. పక్క ఊరి వాళ్ళకి కబురు పంపించాం. కానీ ఎక్కడ్నుంచి వాడి గురించిన వార్త తెలియలేదండి అన్నాడు హనుమంతరావు. పర్వాలేదు, తెల్లారి లోపున దొరికిపోతాళ్ళండి. మా వాళ్లను చాలా మందిని చుట్టూ పంపించాను. నేను మాత్రం ఈ రాత్రికి ఈ బంగ్లాలోనే పడుకుంటాను అన్నాడు ఇన్స్పెక్టర్. అంటే ఈ బంగ్లాలోనే ఉన్నాడంటారా అన్నాడు ముకుందరావు. అది కాదు సార్, మీరంటున్న దెయ్యాలు భూతాలు ఇక్కడ ఉన్నాయో లేవో చూడాలని, మిమ్మల్ని ఎవరో కావాలని భయపెడుతున్నారని నా అనుమానం. రండి, పై అంతస్తులో పడుకుంటాను అని పోలీసులిద్దరినీ తోటలో ఉండమని చెప్పి ముకుందరావుతో పాటు పైకి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ 2వ అంతస్తులో గదులన్నీ పరిశీలనగా చూసి 3వ అంతస్తులోకి వెళ్ళాడు. ఇక్కడేనా మీరు చెప్పే చిత్రాలన్నీ జరిగేవి? అవునండి. అయితే ఇక్కడే పడుకుంటాను. ఆ తాళాలు వేస్తున్న గది తలుపులు కూడా తెరిపించండి సార్. ముకుందరావు కాస్త తటపటాయించాడు. ఇన్స్పెక్టర్ అతని భుజం తట్టాడు. పర్వాలేదు సార్, ఇలాంటివి చాలా చూసాం. మా జీవితాలే కత్తిమీద సాములాంటివి. కూనీకోరుల్ని, దొంగల్ని పట్టడానికి ఎన్నిసార్లు ఒంటరిగా శ్మశానంలో కాపలా కాసానో తెలుసా సార్? వెళ్ళి తలుపులు తెరిపించండి. ముకుందరావు కిందకు వెళ్లి హనుమంతరావుని పైకి పంపించాడు. హనుమంతరావు పైకెళ్లి ఇన్స్పెక్టర్ చెప్పినట్టు తలుపులు తెరిచి కిందకొచ్చేశాడు. ఇన్స్పెక్టర్ యూనిఫామ్ విప్పలేదు. చలి బాగా వేస్తోంది. మంచం మీద పడుకుని మరోసారి పిస్టల్ని చూసుకున్నాడు. తర్వాత రగ్గు కంఠం వరకు కప్పుకుని గదివైపే చూస్తూ ఉన్నాడు. అన్ని గదులు చీకటిగా ఉన్నాయి. కింద పూజ గదిలోకి వెళ్లిన జానకి తలుపులు తెరుచుకుని వచ్చింది. ఆమెతో పాటు సన్నజాజుల సువాసన కూడా వస్తోంది. హాల్లో ముకుందరావు కనిపించాడు. ఆమె వెనక సునీత, హనుమంతరావులు ఉన్నారు. భరతను చూడగానే ఆమెకిక దుఃఖం ఆగలేదు. అతని చేతుల్లో ఏడుస్తూ వాలిపోయింది. బాబు కనిపించాడు, శ్రీనాథ్ కనిపించాడండి. ఏడుస్తూ కనిపించాడు. భయంతో ఏడుస్తున్నాడండి. ఎక్కడ ఎక్కడ కనిపించాడు వదినా అంది సునీత. తెలీదు. చుట్టూ చీకటి. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని చీకటి. ఆ చీకట్లో దెయ్యాలు భూతాలు వాడిని జడిపించేస్తున్నాయండి. వాడు వణికిపోతున్నాడండి. అక్కడ వాడు ఉండలేడండి. వెళ్ళి తీసుకొచ్చేయండి. అన్ని చోట్లకి మనుషుల్ని పంపించాను వదినా, వాళ్ళు తప్పకుండా తీసుకొస్తారు. మన శ్రీనాథ్ కనిపిస్తాడు వదినా అని హనుమంతరావు అనునయించబోయాడు. వాడు ఎక్కడున్నాడని ఎక్కడ వెతుకుతారు? వాడు చీకట్లో ఉన్నాడు. చిమ్మ చీకటండి. చుట్టూ భూతాలు దెయ్యాలు గోలగోల పెట్టేస్తున్నాయండి అని తల బాదుకుని ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. పైన మేడ మీద కంఠం వరకు రగ్గు కప్పుకుని చలికి వణికిపోతున్న ఇన్స్పెక్టర్కి ఖాళీ గదిలోంచి ఏదో అలికిడి వినిపించింది. ఇన్స్పెక్టర్ అలర్ట్ అయ్యాడు. పక్కనున్న టార్చ్ లైట్ తీశాడు. అడుగుల చప్పుడు అతని వైపుకే వస్తోంది. అడుగులు దగ్గరగా వచ్చాయి. ఇన్స్పెక్టర్ టార్చ్ వేశాడు. అడుగుల చప్పుడు టక్కున ఆగిపోయింది. ఎవరూ కనిపించలేదు. 4 సెల్స్ టార్చ్ ఫోకస్లో ఏదో పొగమంచు లాంటిది ఎగురుతోంది. అంతకు మించి ఎలాంటిది కనిపించలేదు. ఇన్స్పెక్టర్ పిస్టల్ తీసి మంచం మీద నుంచి లేచి గదివైపు కదిలాడు. టార్చి ఫోకస్లో తెల్లగా పొగలా ఎగురుతున్న దాంట్లో నుంచి పోతుంటే అతనికి విపరీతమైన చలి వేయడం ప్రారంభించింది. తిన్నగా స్టోర్ గదివైపు వెళ్ళాడు. గదిలోకి టార్చ్ వేసి చూశాడు. కుడి చేతిలో పిస్టల్ కూడా రెడీగా ఉంది. లైటు వెలుతురులో లోపల రకరకాల చప్పుళ్లు వినిపించాయి. కాంతిలో పొగమంచు చిత్ర విచిత్రంగా సుళ్ళు తిరిగింది. ఒక్క పొగమంచు ఒక్కో క్షణంలో లైటు వెలుతురు నుంచి మాయమైపోతుంది. ఆవిరి పైకి ఎగసిపోయినట్టు పోతోంది. స్ప్రింగ్లా సుడులు తిరుగుతోంది. ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి వెళ్లబోయాడు. ఏదోగా ఫీల్ అయ్యాడు. లోపలికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అని తన మట్టుకి తానే అనుకున్నాడు. ఎందుకు వెళ్ళకూడదు అని తనే అనుకున్నాడు. లోపల మహా ప్రళయంగా ఉందని కాదు, కానీ లోపలికి అడుగు పెడితే ప్రళయమే సంభవించొచ్చని అతనికి అనిపిస్తోంది. మెల్లగా వెనక్కి తిరిగాడు. బెడ్ మీద పడుకోవాలనుకుని పిస్టల్ లోపల పెట్టుకుంటూ ఒక్క అడుగు ముందుకు వేశాడు.
వెనక నుంచి ఎవరో వచ్చి అతని వీపు మీద ధన్మని తన్నినట్టు అనిపించింది. ఆ దెబ్బకి తట్టుకోలేక అతను నేల మీద జరున జారి మంచం కింద నుంచి గోడకెళ్లి గుద్దుకున్నాడు. ఉలిక్కి పడ్డాడు. తల బొప్పి కట్టింది. లైటు వేశాడు. పిస్టల్ గురి చూశాడు. హ్యాండ్సప్! ఎవరది? న్యాయంగా ఎదురుగా రండి, లేకపోతే కాల్చి పారేస్తాను అని అరిచాడు. అతని అరుపులు నోట్లోనే ఉన్నాయి. అతను పడుకున్న మంచం మీద రగ్గు గది మధ్య భాగంలో సుడిగాలికి ఎగిరిపోయి సీలింగ్ ఫ్యాన్ కి తగిలి అక్కడే వేలాడిపోతుంది. 2 దిళ్లు కూడా గిరున తిరుగుతూ గది గోడలకు గుద్దుకున్నాయి. మంచం కూడా బొంగరంలా తిరుగుతూ సీలింగ్ ఫ్యాన్ వరకు వెళ్లి దాన్ని గుద్దుకుని దన్మంటూ కింద పడిపోయింది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న ఇన్స్పెక్టర్కి నమ్మశక్యం కాని వింతలా అనిపించింది. దొంగలు, హంతకుల కోసం శ్మశానాల్లో ఒంటరిగా తిరిగిన అతని ధైర్యం, సాహసం తక్కువ భయంలోకి, పిరికితనంలోకి దిగిపోయాయి. కిందకి దిగిపోవాలని తయారవుతూ ఉండగా ఎదుటి గోడలోంచి బేతాళుళ్లాంటి భారీ వికృతాకారం పొగలు కక్కుతూ కనిపించింది. ఇన్స్పెక్టర్ టార్చ్ లైట్ ని ఆకారం మీదకి వేశాడు. ఆ ఆకారం అతనికి దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న ఆ టార్చ్ లైట్ ని ఏదో అదృశ్య హస్తం వచ్చి ఎగరగొట్టేసింది. చీకటి. ఎటు పోవాలో తెలియలేదు. గదిలో పిచ్చిగా పెద్ద పెద్ద అరుపులరుస్తూ తిరిగి తిరిగి చివరికి కిందకి దిగే ద్వారాన్ని చేరాడు. మెట్ల మీద నుంచి ఒక్కొక్క అంగకు 4 మెట్లు చొప్పున దిగి కిందకి ఒక క్షణంలో వచ్చి హాల్లో బోర్ల పడ్డాడు. పైనుంచి వికృతాకారం కూడా సుడిగాలిలా వచ్చేస్తోంది. పైన దబీ దబీమని శబ్దాలు వినిపిస్తున్నప్పుడే ముకుందరావు, సునీత, హనుమంతరావు ఉలిక్కిపడి హాల్లోకొచ్చారు. కొంతసేపయ్యాక ఇన్స్పెక్టర్ పొరుగున మెట్ల మీద నుంచి కిందకి రావడంతో ఆయన్ని పట్టుకుని ఏమైంది ఏమైంది అని అడిగారు. పైన పైన ఏదో తెలీదు, నా ప్రాణం పోవలసిందే అంటూ ఇన్స్పెక్టర్ వగరుస్తున్నాడు. ఇంతలో బయట దబదబమని తలుపులు బోదుతున్న చప్పుడు వినిపించింది. వద్దు, తెరవకండి తెరవకండి, అదే బ్రహ్మరాక్షస అయి ఉంటుంది, తెరవకండి అని అరుస్తున్నాడు ఇన్స్పెక్టర్. బయట తోటలో కాపలా ఉన్న 2 పోలీసులు తలుపు మీద పడి బాధేస్తూ సార్ సార్ తెరవండి, చచ్చిపోతాం సార్ అని అరుస్తున్నారు. మీ వాళ్లేనండి అన్నాడు ముకుందరావు. ఎవరైనా సరే తెరవకండి, తెరవద్దు అని ఇన్స్పెక్టర్ అరిచేస్తున్నాడు. పర్వాలేదు, మీరు ఎగ్జైట్ కాకుండా అలా కూర్చోండి, నేను చూస్తానుగా అని వెళ్లి తలుపులు తెరిచాడు. 2 పోలీసులు తుఫాన్లా లోపలికొచ్చేశారు. వచ్చి రాగానే తలుపులు మూసేశారు. పైనుంచి దిగిన సుడిగాలి లాంటి వికృతాకారం హాల్లో మరీ మహోధృతంగా తిరిగింది. అది తిరిగే కొద్దీ దాని శక్తి హెచ్చైపోతుంది. అంతా కిందపడి నేలను కరుచుకున్నారు. సోఫాలు తిరిగిపోయాయి. దుప్పట్లు ఎగిరిపోయాయి. వస్తువులు చిందరవందరగా పడిపోయాయి. సునీత, ముకుందరావు, హనుమంతరావు, పోలీసులు, ఇన్స్పెక్టరు లేచి జానకున్న గదిలో దూరిపోయారు. సుడిగాలి హాల్లోనే భయంకరంగా తిరుగుతూ తిరుగుతూ చివరికి వేసిన సింహద్వారం తలుపుల్లోంచి దూరి బయటకు పోయింది. 1/2 గంట వరకు ఊపిరి బిగబట్టి కూర్చున్నారు. హాల్లో అలజడి తగ్గినట్టయింది. ఇన్స్పెక్టర్ ఒక్క నిట్టూర్పు విడిచాడు. మీకేమైందయ్యా అని అడిగాడు పోలీసుల్ని ఇన్స్పెక్టర్. ఇదని సరిగ్గా చెప్పలేం సార్. రకరకాల భయంకరమైన ఆకారాలు, అరుపులు మమ్మల్ని చుట్టుముట్టేసి గిరగిరా గిరగిరా తిప్పేశాయి సార్. రకరకాల జంతు ఆకారాలు రెక్కలు విచ్చుకుని నెత్తిన తన్నేసేవి. అవేంటో చూడాలంటే వెంటనే మాయమైపోయావు సార్ అన్నారు పోలీసులు. ఇన్స్పెక్టర్ ముకుందరావు వైపు చూశాడు. సార్, ఇవేంటో నాకు అంతుపట్టడం లేదు. దెయ్యాలు, భూతాలు అంటే ఎలా ఉంటాయో తెలిస్తే కదా వీటిని చూసి అవే అనుకునేవాళ్ళం. పొద్దుట ఓ 50 మంది జవాన్లను తీసుకొచ్చి బంగ్లా మూలమూలలా వెతుకుతాం. ఈ మధ్యలో మీ అబ్బాయి కనిపిస్తే సరే, లేకపోతే దీని ఒక ఛాలెంజ్గా తీసుకుని 2 రోజుల్లోగా మీ అబ్బాయిని పట్టి తీసుకొస్తాం సార్ అని అక్కడి నుంచి పోలీసుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడే సరిగ్గా 2:30 గంటలు కొట్టింది గోడ గడియారం. సరిగ్గా తెల్లవారుతూ ఉండగా చెట్టు త్వరలోంచి 20 అడుగుల కిందకి జారిపోయిన శ్రీనాథ్కి మెలకు వచ్చింది. కళ్ళు పొడుచుకున్నా కనిపించని నల్లని చిక్కని చీకటి, భయంకరమైన నిశ్శబ్దం మరీ భయంకరంగా జడిపిస్తోంది. కిందకి అంత లోతుకి జారిపోయినప్పుడు వాడి ఎడంకాలికి బలమైన దెబ్బ తగిలింది. తెగ బాధ పెట్టేస్తున్న చుట్టూ ఉన్న భయంకర వాతావరణానికి హడలిపోయిన అతని మనసు ఆ బాధను మరిపించేసింది. తను ఎక్కడున్నాడు? ఈ చీకటేంటి? ఇది రాత్రా, పగలా? ఎవరి మాటలు వినిపించడం లేదు. అమ్మ, నాన్న, సునీతొదిన, చెల్లాయి, హనుమంతరావు బాబాయ్ గారు ఎక్కడా? వాళ్ళు ఏమైపోయారు? తను మెలకుగానే ఉన్నాడా, లేక నిద్రపోతూ కలగంటున్నాడా? లేవడానికి ప్రయత్నం చేశాడు. కిందంతా రాళ్ళు, రప్పలు లాంటివేవో ఉన్నట్టు అనిపించింది. ఒంటికి, కాళ్ళకి సూదుల్లా ఏవో గుచ్చుకుంటున్నాయి. లేస్తుంటే కరకరమంటూ చప్పుళ్లు చేస్తున్నాయి.
అవి రాళ్ళ, ఎండిపోయిన కట్టెల, లేక మరొకటేవైనానా? చెయ్యి నేల మీదాంచి లేవబోయాడు. చేతి కింద గట్టిగా గుండ్రంగా ఏదో వస్తువు తగిలింది. మెల్లగా ఎత్తి చూశాడు. కంటికి కనిపించలేదది. తడిమి చూశాడు. తెలియడం లేదు. గుండ్రంగా ఉన్న స్థలం నుంచి కిందకి అతని చెయ్యి తడిమింది. ఆ వస్తువులోనే 2 గుంటలు లోతుగా గుండ్రంగా ఉన్నాయి. ఆ 2 గుంటలకి మధ్య నిలువుగా మరో చిన్న గుంట కనిపించింది. ఆ నిలువు రంధ్రం కింద అడ్డంగా కన్నాలు కనిపించాయి. ఆ కన్నానికి పైన కింద సూదంటి చిన్న చింతపిక్కల్లాంటివేవో వాడి చేతికి తగిలాయి. ఆ వస్తువేంటో వాడికి తెలీదు. అది మనిషి పుర్రె అని గ్రహించలేకపోయాడు. దానిని పక్కకి నెట్టేస్తూ కింద తడిమాడు. రోళ్ల కర్రలాంటిదేదో చేతికి తగిలింది. అది మనిషి కాలి ఎముక అని వాడికి తెలీదు. బలమంతా కూడగట్టుకుని దేక్కుంటూ కాస్త ముందుకు వెళ్లి మరో వస్తువును దేన్నో తాకాడు. ఎంత తడిమినా అదొక పొడుగాటి పళ్లపారలా అనిపించిందే గాని అది అస్థిపంజరం యొక్క ఛాతీ అని తెలియలేదు వాడికి. అలాంటివి గుండ్రనివి, రోళ్ల కర్రలాంటివి, పొడుగాటి పళ్లపారలాంటివి ఆ చీకటి గుహలో లెక్కకు మించున్నాయి. మహా దుర్వాసనగా ఉంది. అతని భయంలో ఆ వాతావరణం ఏమిటో శ్రీనాథ్కి తెలియడం లేదు. నేల మీద జరజరమని పాకుతూ ఏదో అతని మీద నుంచి వెళ్ళిపోయింది చీకట్లో. కొన్ని గబ్బిలాలు కూడా ఉన్నాయి. శ్రీనాథ్ చప్పుడు చేయడం లేదు కాబట్టి అవి కదలడం లేదు. కాపు నుంచి వేలాడుతున్న చెట్టు వేళ్లని పట్టుకుని తలకిందులుగా వేలాడుతున్నాయి. అక్కడ చాలా చలిగా ఉంది. వెచ్చగాను ఉంది. ఘోర నిశ్శబ్దంగాను ఉంది. గోలగాను ఉంది. చిత్రంగాను ఉంది. మహా ఆనందంగానూ ఉంది. బతికున్నప్పుడు ఆ అస్థిపంజరాలు ఎవరి శరీరానికి సంబంధించినవో తెలీదు. ఎలా వచ్చాయో తెలీదు. ఇప్పుడు ప్రేత సంస్కారం లేక రాళ్లల్లాను, ఎండిన కొమ్మల్లాను, భూగర్భంలో కోట్ల సంవత్సరాలుగా విశ్రమిస్తోన్న లోహ ఖనిజాల్లాను శుద్ధి కోసం నిశ్శబ్దంగా పడున్నాయి. తెల్లవారుతూ ఉండడం వల్ల ఇంకా బయట మిగిలిపోయిన గబిలాలు ఒకటొకటి బయట నుంచి తొర్ర ద్వారా లోపలికొస్తున్నాయి. అవి వస్తున్నప్పుడైనా బయట నుంచి వెలుతురు లోపల పడ్డం లేదు. గబ్బిలాలు చెవులతో చూస్తాయట. వాటి కళ్ళు కట్టేసి ప్రయోగాలు చేశారు. అయినా అవి ఏ వస్తువులకి తగలకుండా ఎగిరాయి. 6 ఏళ్ల చంటివాడు పెద్దవాళ్ల కంటే రెట్టింపు స్పష్టంగా చూడగలడు. కాని శ్రీనాథ్ అటు పెద్దవాడు కాదు, పసివాడు కాదు. భయమంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది వాడికి. అందుకే ఏ విషయాన్ని శ్రీలక్ష్మిలా చూడలేకపోతున్నాడు. ఈ చీకట్లో వాడు ఎంతసేపో ఉండలేకపోయాడు. కాలొకటి తెగ బాధ పెట్టేస్తోంది. వెన్నుకు తగిలిన దెబ్బలు తెగ సలిపేస్తున్నాయి. అమ్మా అంటూ మొదట మెల్లగా అరిచాడు. తర్వాత భయంతో తెగ కేకలు పెట్టాడు. అక్కడ బంగ్లాలో స్పృహొచ్చినప్పుడల్లా జానకి బాబూ, శ్రీనాథ్ శ్రీనాథ్ అంటూ కడుపు తరుక్కుపోయేటట్టు ఏడుస్తోంది. వాడు చీకట్లో అలంటించిపోతున్నాడండి. కన్ను పొడుచుకున్నా కనిపించని భయంకర వాతావరణంలో అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్నాడండి. వాడి చుట్టూ వికృతాకారాలు అరుస్తూ తిరుగుతున్నాయి. వాడికి ఎంతో కాలం అక్కడ బ్రతకలేడండి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి అని గావు కేకలు పెట్టేస్తూ ఏడుస్తోంది. అక్కడ ఆమె ఏడ్చే కొద్దీ చీకటి గుహలో శ్రీనాథ్ పిచ్చిగా అరుస్తూనే ఉన్నాడు. ఆ శబ్దానికి గుహంతా ప్రతిధ్వనిస్తోంది. వాడు అరిచే కొద్దీ తల్లి కడుపు దేవుకుపోతోంది. అంతుబట్టని వ్యాధితో కిరకిరలాడిపోయే రోగిలా జానకి ఎంతమంది పట్టుకున్నా మంచం మీద ఉండడం లేదు. అందర్నీ విడిపించుకుని కొడుకు దగ్గరకు పోవాలని ఆమె తపన. వదిలేస్తే ఆమె ఎక్కడికి పరుగులు తీసేదో కాని ఎవరూ ఆమెని కదలనివ్వడం లేదు. చీకటి గుహలో మెల్లగా చలి హెచ్చయింది. శ్రీనాథ్ భయంతో చలితో వణికిపోతున్నాడు. అంతుపట్టని శబ్దాలు క్రమేపీ ఆకారాన్ని పొందుతున్నాయి. వీటికి కావలసిన ఆకారం మాత్రం రూపాన్ని దాల్చడం లేదు. గుహలో ఆ ఆకారాలు మెల్లగా సుళ్ళు తిరగనారంభించాయి. వాటికి రూపం ఏర్పడే కొద్దీ శ్రీనాథ్ శరీరం కట్టెలా మారిపోతోంది. కాలు చెయ్యి కదలడం లేదు. ఊపిరి సలపడం లేదు. వాడి స్పృహ మెల్లగా పోతోంది. పోయే కొద్దీ కళ్ల ముందు చీకటి నుంచి చక్రాలు తిరుగుతున్నాయి. అవి తిరిగి తిరిగి వాడి కంఠాన్ని నొక్కేస్తూ ఉన్నాయి. అస్థిపంజరాలు లేచి పడుతున్నట్టు అనిపిస్తున్నాయి. వాటికి ప్రాణం వచ్చి జానపద కథల్లోలా గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తున్నాయి. శ్రీనాథ్ శరీరంలోని ప్రాణం బయటకు పోతూ దోబూచులాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి డోలయామాన పరిస్థితుల్లో వాడికి ఎంతో కాలం ఉండలేకపోయాడు. శరీరం తేలికైపోతోంది. లోపల నుంచి ఏదో శక్తి బలంగా బలవంతంగా శిరోభాగం నుంచి ఈడ్చివేయబడుతున్నట్టు అనిపిస్తోంది. పెద్ద గుహలోంచి ఊహించినంత వేగంగా వాడిలోని శక్తి జయమంటూ పోతోంది. దూరంగా వెలుతురు. అది క్రమేపీ దేదీప్యమానంగా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నట్టుగా కనిపిస్తోంది. చెవుల్లో చిరుగంటల శ్రావ్య సంగీతం లాంటి శబ్దం హోరున వినిపిస్తోంది. ఎవరెవరో కనిపిస్తున్నారు.
అంతా వాడిని ఆహ్వానిస్తున్న వాళ్లే, అంతా వాళ్ల లోకాలకి వచ్చేయమంటున్న వాళ్లే. వాడి శరీరం మెల్లగా మెల్లమెల్లగా కట్టెలా అయిపోనారంభించింది. పొద్దుట 9 అయ్యేసరికల్లా 2 పోలీస్ వ్యాన్లు భైరవపురం బూత్ బంగ్లాలోకొచ్చాయి. అందులోంచి 50 మంది పోలీసులు, ఒక ఎస్ఐ, రాత్రొచ్చిన ఇన్స్పెక్టర్ దిగారు. కొందరు పోలీసుల చేతుల్లో తుపాకులున్నాయి, కొందరు లాఠీలు పట్టుకున్నారు. ఆ బంగ్లాలో గుర్తు తెలియని దొంగలున్నారని పోలీసులతో చెప్పి తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్. దేవుడి కన్నా భయపడినవాడుంటాడు గాని దెయ్యాలకి భయపడినవాడుండడని అతని నమ్మకం. రాత్రి జరిగిన అనుభవంతో దెయ్యాలు ఉండి ఉండొచ్చనే అనుమానం అతనికి బాగా నాటుకుపోయింది. వాళ్ళు హాల్లోకి రాగానే ముకుందరావు సాదరంగా ఆహ్వానించాడు. పిల్లాడి ఆచూకీ తెలియలేదని, చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా మందిని పంపించానని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ముకుందరావు నిట్టూర్పు మాత్రం విడిచి ఊరుకున్నాడు. ఇన్స్పెక్టర్ పోలీసుల్ని 5 జట్లుగా విభజించాడు. 3 అంతస్తుల్లో 3 జట్ల నుంచాడు. డాబా మీద ఒక జట్టుని ఉండమన్నాడు. మరో జట్టుని తోటలో ఉండమని చెప్పి తను సబ్ ఇన్స్పెక్టర్ని, పోలీసుల్ని తీసుకుని 3వ అంతస్తులో రాత్రంతా తనని ఏడ్పించిన గదిలోకి తీసుకువెళ్లాడు. గదిలోకి వెళ్ళాక అందరికీ ఒకే మోస్తరుగా కళ్ళు తిరిగాయి. రక్త ప్రసారంలో ఏదో మార్పు వచ్చినట్టయింది. బ్లడ్ ప్రెషర్ హెచ్చుతూ తగ్గుతోంది. గుండెదడ హెచ్చింది. తల తిరుగుతున్నట్టు, కళ్ళు బైర్లు కొమ్ముతున్నట్టు అనిపించింది. అందరికీ చెప్పలేని ఆవేశం, ఉద్రేకం, కోపం క్షణక్షణానికి హెచ్చైపోతుంది. మెల్లమెల్లగా చలి మొదలై చివరికి భరించరానంత వణుకు పుట్టుకొచ్చింది. ఇన్స్పెక్టర్ ఏం మాట్లాడుతున్నా సబ్ ఇన్స్పెక్టర్కి కోపం వచ్చేస్తోంది. ఆ కోపంతో ఎస్ఐ ఏమన్నా పోలీసులకు ఒళ్ళు మండిపోతుంది. ఆ గదిలోంచి బయటకొస్తే కాస్తంత ప్రాణం కుదుట పడుతోంది. ఆ గదిలోకి వెళితే ఏదోగా ఉంది సార్ అన్నాడు ఎస్ఐ ఇన్స్పెక్టర్తో. ఆ గదిలో ఏమన్నా వస్తువులు గట్రా ఉన్నాయా? ఏం లేవు సార్. 2వ అంతస్తులో వెతుకుతున్న పోలీసుల్లో 3 పైకొచ్చారు. సార్, 2వ అంతస్తులో ఎవరూ కనిపించలేదు సార్. ఒకవేళ రాత్రుళ్ళు ఆ అంతస్తులోంచి కింద నుంచి రావాలన్నా ఎవరికీ సాధ్యం కాదు సార్ అని ఒక క్షణం ఆగి, సార్, ఆ గదుల్లో తిరుగుతుంటే ఏదోగా ఉంది సార్. వెనక ఎవరో నడుస్తూ వస్తున్నట్టు అడుగుల చప్పుళ్లాంటిది వినిపిస్తోంది సార్. వెనక్కి తిరిగితే ఎవరూ కనిపించరు, నేను తప్ప. చలి మాత్రం చాలా హెచ్చుగా ఉంది సార్ అన్నాడు. ఇంకా ఏమేమి చిత్రాలు కనిపిస్తున్నాయో నోట్ చేసుకుని అని ఇన్స్పెక్టర్ వాళ్ళని పంపించేశాడు. తర్వాత తోటలో ఉన్న కానిస్టేబుల్స్ 2 వచ్చారు. సార్, తోటంతా ముళ్ళకంపలు, పాములు గట్రా ఉంటాయేమోనని భయంగా ఉందండి అన్నాడు. ఇది చెప్పడానికి వచ్చారా? వీళ్ళక్కడే ఉండండి. సార్, అది కాదు సార్. తోటలో ఉన్న చెట్ల ఆకులు ఒక్కటి కదలడం లేదు, కానీ మా చుట్టూ గిరగిర గాలి సుడిగాలిలా తిరుగుతున్నట్టు అనిపిస్తోంది సార్. ఏం లేదు, వీళ్ళంతా వెతకండి అని అరిచాడు ఇన్స్పెక్టర్. వాళ్ళు వెళ్ళిపోయాక ఇన్స్పెక్టర్, ఎస్ఐ కిందకొచ్చారు. హాలంతా కలిగి చూశారు. రాత్రి సుడిగాలి పైనుంచి మెట్లమట్ట దిగొచ్చి ఈ హాల్లోనే సుళ్ళు తిరిగింది. అది తిరిగినట్టే ఇన్స్పెక్టర్ బంగ్లా పైభాగాన్ని చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటే ముకుందరావుకి ఏదో ఆలోచన తట్టింది. హాల్లో కింద నేల భాగాన్ని చూశాడు. కింద 8 అడుగుల వ్యాసం ఉన్న పెద్ద రౌండ్ టేబుల్ ఉంది. దానికి మామూలుగా టేబుల్స్కుండే కాళ్లు లేవు. 8 అడుగుల వ్యాసం గల పెద్ద చెట్టుని ఎవరో కోసి ఆ కలపని అలాగే తీసుకొచ్చి దానిని రౌండ్ టేబుల్గా తయారు చేసినట్టున్నారు. రౌండ్ టేబుల్ని ఆ విధంగా ఎందుకు తయారు చేసినట్టు? ముకుందరావు టేబుల్ దగ్గరకొచ్చి దానిని తట్టి చూశాడు. ఇన్స్పెక్టర్, ఎస్ఐ కూడా అక్కడికొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ఈ టేబుల్ని ఇక్కడి నుంచి కాస్త పక్కకి తప్పించి చూద్దామా అన్నాడు. 4 పోలీసులు వచ్చారు. 4 దాన్ని కదప ప్రయత్నించారు. అది వేసమెత్తైనా కదల్లేదు. ముకుందరావు, హనుమంతరావు, ఇన్స్పెక్టర్, ఎస్ఐ కూడా చేతులు వేశారు. కాస్త కదిలింది. ఎంత శక్తి ఉపయోగించి కదిల్చినా కదలడం లేదు. మరో 6 పోలీసులు వచ్చారు. అంతా కలిపి ఉఫ్మంటూ దొంగ టేబుల్ని కదిల్చారు. 5 నిమిషాలు అతి ప్రయాస మీద ఆ టేబుల్ని పక్కకు లాగేశారు. పై అంతస్తుల్లోనూ తోటలోనూ వెతుకుతున్న పోలీసులు టేబుల్ని హాల్లో పక్కకి జరపడంతో ఏదో అనీజీగా ఫీల్ అవడం మొదలుపెట్టారు. వాళ్ల చుట్టూ తిరుగుతున్న చల్లగాలి వాళ్ళందర్నీ మరింత నొక్కేస్తున్నట్టయిపోయింది. టేబుల్ పక్కకి నెట్టాక ఆ స్థలం దగ్గరికి వెళ్లి కాలు పెట్టి 2-3 సార్లు తొక్కాడు ముకుందరావు. శబ్దంలో పెద్ద తేడా ఏం కనిపించలేదు గాని అతనిని ఏదో అనుమానం పీకు తింటోంది. వంగి చూశాడు. ఏంటి చూస్తున్నారు సార్? ఏం లేదు అంటూనే ముకుందరావు రౌండ్ టేబుల్ ఉన్న పాత మచ్చను గుడ్డతో తుడిచాడు. అక్కడక్కడ గుండ్రంగా బేట్లు కనిపించాయి. ఈ దిగువన సొరంగం లాంటిదేదైనా ఉందా? సరిగ్గా అదే అనుమానం ఇన్స్పెక్టర్ కూడా వచ్చింది. ముకుందరావు వైపు చూశాడు. తవ్వి చూద్దామంటారా సార్? ముకుందరావు క్షణం ఆలోచించి తల ఊపాడు.
10 మంది పోలీసులొచ్చి పొలుగులు పట్టుకుని తవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒకంతట సాధ్యం కాలేదు. కానీ అంతా పట్టుదల మీద ఒకరి తర్వాత మరొకరు చేతులు మార్చుకుని తవ్వడం ప్రారంభించారు. గంట ప్రయాస పడగా గుండ్రని సిమెంట్ దిమ్మ కనిపించింది. అది దాదాపు 2 అడుగుల మందానుంది. దాని చుట్టూ తవ్వడమైతే తవ్వారు గాని అంత పెద్ద రాతిని ఎత్తడమెలా? ఇది కావాలని ఎవరైనా తయారు చేసుంటే దానిని ఎత్తేందుకు కూడా ఎక్కడో ఒక చోట కొక్కీలు పెట్టే ఉంటారు. ముకుందరం చుట్టూ చూశాడు. గోడల వైపు, పైకప్పు వైపు నిశితంగా చూశాడు. పైన ఫ్యాన్ పక్కనే లావాటి ఇనప కొక్కీ కనిపించింది. ఇన్స్పెక్టర్ అంటూ ముకుందరావు కొక్కీ వైపు చూపించాడు. ఇన్స్పెక్టర్ కిందకొకసారి పై కొక్కీ వైపు మరోసారి చూసి తల పంకించి, చాలా ప్లాన్ మీద మాయల్ పకీర్ గుహలా కట్టారండి. ఈ బంగ్లా ఎవరిదేంటండి అన్నాడు. ఈ ప్రాంతాలకి మీరు కొత్తగా వచ్చారా? తల ఊపాడు ఇన్స్పెక్టర్. ముకుందరావు చెప్పాడు. నారాయణపురావు పేరు వినగానే ఇన్స్పెక్టర్కి కొంత భయం పట్టుకుంది. తన డిపార్ట్మెంట్కి నారాయణపురావు అధినేత. తన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా తన బ్రతుకు క్లోజే. వెంటనే అనుకున్నాడు, ఇప్పుడు ఈ బంగ్లా ఆయనది కాదు, ముకుందరావు కొనుక్కున్నాడు. అతని రిపోర్టు మీద పరిశోధిస్తున్నాడు. ఒకవేళ ఏమన్నా రహస్యాన్ని ఛేదించగలిగితే తనకి ప్రమోషన్ ఇచ్చే యంత్రాంగం వేరే ఉంది. వెంటనే బలమైన తాళ్లు, కప్పీలు తెప్పించి పై ఇనప కొక్కీకి తగిలించి రెండో కొస సిమెంటు దిమ్మ కట్టి 30 మంది పోలీసులతో పైకెత్తించాడు. సిమెంటు దిమ్మ 6 అంగుళాల పైకి లేచింది. లోపల ఏదో పెద్ద నుయ్యిలా నిటనిలువుగా కనిపించింది. ఇంకా ఎత్తిస్తున్నాడు. పై అంతస్తులో ఉన్న పోలీసుల మీదకి స్టోర్ రూంలోంచి రుగున గాలి వీచింది. ఆ శీతల వాయువుకి వాళ్లు తట్టుకోలేక గబగబా మెట్లు దిగారు. సిమెంటు దిమ్మ లేస్తోంది. పైనుంచి వాళ్లు మరింత వేగంగా దొర్లుకుంటూ వచ్చేస్తున్నారు. మరింత లేచింది సిమెంటు దిమ్మ. వాళ్ళంతా దొర్లుకుంటూ వచ్చి సిమెంటు దిమ్మకు నూతికి ఏర్పడ్డ ఖాళీ దగ్గరకు వచ్చి పడ్డారు. ఒక సన్నటి పోలీసు పెద్దగా ఆర్తనాదం చేస్తూ ఆ నూతిలో ఎక్కడో దిగువకి వెళ్ళిపోయాడు. అంతా హడలిపోయారు. సిమెంటు దిమ్మ కింద నుంచి ఏదో చుట్టుపక్కల వస్తువుల్ని నూతిలోకి లాగేసుకుంటోంది. ఎవరికి వాళ్లే నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నూతిలోకి పీల్చివేయబడకుండా నానా తంటాలు పడుతున్నారు. హనుమంతరావు చప్పున పెద్ద లావాటి తాడును సింహద్వారానికి సిమెంటు దిమ్మకి కట్టాడు. పోలీసులందరూ ఆ తాడు పట్టుకుని పక్కలకి చెల్లాచెదురుగా పడిపోయారు. నూతిలోంచి గాలిహోరు భయంకరంగా విచిత్రమైన సైరన్ కోతల్లా వినిపిస్తోంది. పైనుంచి సుడిగాలి మరో రకం ధ్వని చేస్తూ కిందకి దిగొస్తోంది. ఆ దిమ్మ కింద నుయ్యి ఎంత లోతుందో, అందులో ఏముందో ఎవరికీ తెలీదు. ఇంకా జనం దానిలోకి పీల్చివేయబడకముందే రక్షించాలి. పైనుంచొస్తోన్న సుడిగాలి దానికి తోడైతే ఇక ఎవరూ మిగలరు. అప్పటికే దిమ్మ 1/2 మీటర్ పైకి లేచింది. అందులోకి ఆ 50 మంది పోలీసులేగాక ఆ గదిలో సామాన్లు, సునీత, జానకి, ముకుందరావు, హనుమంతరావు అంతా పోతారు. ముకుందరావు కత్తి తీసుకున్నాడు. గాలివాటానికి విసురుకి అందకుండా జనం తాళ్లని, తలుపుల్ని బలంగా పట్టుకుని వేలాడుతున్నారు. ముకుందరావు పరపర తాడుని కోసేయడం మొదలుపెట్టాడు. పైనుంచి గాలి వేగంగా కిందకి హాల్లోకి దిగిపోతోంది. దొర్లుకుంటూ నూతివైపుకి పీల్చివేయబడుతున్నారు. అందరికీ విపరీతమైన చలి. గెడ్డగట్టుకుపోతారా అన్నంత చలి. బయట ఎండ కాస్తున్న గదిలో చలి, మనుషుల్లో చలి. వాళ్ల శరీరాల్లోంచి వేడినంతని ఏవేవో శక్తులు లాగేసుకుంటూ కేవలం చలిని మిగిల్చి పారేస్తున్నాయి. అందరూ దాదాపు 100 మీటర్ దూరంలోకి లాగివేయబడ్డారు. అంతా హాహాకారాలు చేస్తూ తాళ్లని, తలుపుల్ని గట్టిగా పట్టుకుని వేలాడుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ముకుందరావు తాడుని పూర్తిగా కోసి పారేశాడు. నూతి మీద పై సిమెంటు దిమ్మ ధబీమంటూ గోతికి సరిగ్గా అతుకుపోయినట్టు పడిపోయింది. టక్కున గదిలో సుళ్ళు తిరుగుతూ నూతి అడుక్కిపోతున్న సుడిగాలి ఆగిపోయింది. మెట్ల మీద నుంచి దిగుతున్న ప్రచండ వాయువు నూతి వైపుకి రాకుండా గదిలోని తిరిగి బయటకు అతి వేగంగా తోటలోకి పోయింది. నేల మీద పడున్న వాళ్లంతా మెల్లగా లేచారు. ఎవరి ముఖంలోనూ నెత్తురు చుక్కలేదు. ముకుందరావు వైపు కృతజ్ఞతాభావంతో చూశారు. సరిగ్గా అదే సమయంలో సింహద్వారం దగ్గర కుక్కతోబాటు వీరాంజనేయులు ప్రత్యక్షమయ్యాడు. ఈ 3-4 రోజులుగా వీరాంజనేయులు అతని కుక్క భైరవపురంలో లేరు. ముకుందరావుకిచ్చిన మాట ప్రకారం అతను నారాయణపురావు మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చేయలేదు. అయితే నిజంగా అతను ఎంతగా మారుంటాడో తెలుసుకునేందుకు హైదరాబాద్ వెళ్ళాడు కుక్కని వెంట తీసుకుని. అతను హైదరాబాద్ వెళ్లేటప్పటికీ నగరమంతా అట్టుడికినట్టు ఉడికిపోతుంది. అటు ప్రజల గోల, ఇటు ప్రభుత్వంలో అతని పక్షం వారే అతని మీద ధ్వజం ఎత్తారు. ప్రతిపక్షం వాళ్ళు సరే ది మోస్ట్ కరప్ట్ అండ్ ఇగ్నోమినియస్ ఇల్లిటరేట్ పొలిటీషియన్ అని పత్రికలన్నీ దుమ్మెత్తిపోశాయి.
ఎలాంటి అవినీతికరమైన పనులతో లక్షల ప్రజాధనాన్ని కొట్టేస్తున్నాడో సాక్ష్యాలతో పాటు ప్రచురించాయి. అయినా వాటిని అతను ఖాతరు చేయలేదు. పాతకాలపు జమీందారీ మూర్ఖపు టీవీతోనే జనాన్ని బానిసల్లాను, వాళ్ళందరి గోలని కుక్కల అరుపులుగాను కొట్టి పారేశాడు. డాక్టర్ల సమ్మె తారాస్థాయిని అందుకుంది. కొన్ని చోట్ల మామూలు ప్రజలు కూడా ఉద్రిక్తులై దౌర్జన్యానికి దిగారు. దాంతో కర్ఫ్యూ విధించబడింది. లాఠీ చార్జీలు, బాష్ప వాయువులు నిష్ప్రయోజనాలు కావడంతో ఫైరింగులు జరిగాయి. చాలామంది నిష్కారణంగా మరణించారు. మరింతమంది క్షతగాత్రులై జీవితాంతం అవిటివాళ్లైపోయారు. తాడో పేడో తేల్చుకోవాలని హాస్పిటల్ స్టాఫ్ ఎలా తేల్చుకుంటారో చూస్తాం, ఎదిరిస్తారా అనే పంతంతో తుపాకీలు ఉపయోగిస్తున్న ప్రభుత్వం. పరిస్థితి మహా ఘోరంగా ఉంది. ఎంత తన్నినా, ఎంత ఫైరింగ్ జరిపి చంపినా చివరికి ప్రజలు తమని ఎన్నుకుంటారని నాయకులకు తెలుసు. హైదరాబాద్ వెళ్లిన వీరాంజనేయులు ఈ ఘోర కృత్యాన్నంతటినీ కళ్లారా చూశాడు. ఒక్కడి మూలంగా ఇన్ని వేలు లక్షల మంది బాధలకి కష్టాలకి గురవ్వాలా? వీడికేం హక్కుంది ఎంతమందినిలా ఏడిపించడానికి? ఎంతమంది నుంచి డబ్బుని వీడొక్కడో లాక్కుని వీడి విలాసాలకి వైభోగాలకి ఉపయోగించుకోవాలా? ఇంతమంది బ్రతుకుల్ని సమాధులు చేసేసి వాటి మీద వీడు విలాసంగా కులుకుతూ మీసం మిలేస్తూ కాస్తంత ఎదురు తిరిగి ప్రశ్నిస్తే తుపాకీ గుళ్లతో జవాబు చెప్తాడా? వీడిక మారడు. ఇలాంటి లోకకంటకుణ్ణి కోకటి వేళ్లతో లాగి పారేసి వాడిని ఈ లోకం నుంచి తరిమి పారేయాలి. హైదరాబాద్ నుంచి తిరిగి భైరవపురం బయలుదేరే ముందు అసలు ఈ ఉద్యమానికంతకు మూలమైన డాక్టర్ లావణ్యను కలుసుకోవాలనుకున్నాడు. ఆమె ఇంటికి బయలుదేరాడు. అక్కడే కృష్ణ, లీల కూడా ఉన్నారు. జడలు కట్టిన జుట్టు, గుబురుగా పెరిగిపోయిన గెడ్డం. సాధువుని చూసి మొదట్లో ఆ దూలా చూసినా అతని ఆత్మకథ విని డాక్టర్ లావణ్య చలించిపోయింది. కృష్ణకు ముకుందరావు స్నేహితుడని విని వీరాంజనేయులు మురిసిపోయాడు. ఆయన మిత్రుడికి జరిగే అరిష్టాలన్నీ ఎరకట్టమని కృష్ణ వీరాంజనేయులతో చెప్పాడు. ఎలకలాంటి ఇతను నక్క, చిరుతపులి, తోచుపాము లాంటి నారాయణపురం మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడో లావణ్యకు అర్థం కాలేదు. చూడండి వీరాంజనేయులు గారు, ఒకానొకప్పుడు మీరు అతి సామాన్యమైన మనిషే కావచ్చు. కానీ ఇప్పుడు దుష్ట సంహార విద్యలు తెలిసిన మేధావులు. మీ విద్యలతో అనుక్షణం ముకుందరావుని రక్షించాలి. ఆయనకిప్పుడు జరుగుతున్న కీడు ఆయన మంచికే కాకుండా జనానికంతకీ శుభాన్ని కలగజేస్తుంది. ఏం దిగులు పడద్దని చెప్పండి. ఆయనకు గాని ఎవరికీ గాని ఎలాంటి నష్టం జరగదని చెప్పండి. ముఖ్యంగా ఆయన శ్రీమతి జానకి గారికి అన్నాడు. కృష్ణ దేనిని ఉద్దేశించి అంటున్నాడో వీరాంజనేయులు ఇట్టే గ్రహించేశాడు. ఇప్పుడు భైరవపురం వెళ్లి ముకుందరావుని ఒప్పించాలి. వీరాంజనేయులు బూత్ బంగ్లాకొచ్చేసరికి వాతావరణాన్ని చూసి ముకుందరావు తన ప్రతిపాదనకే ఒప్పుకుంటారు అనుకున్నాడు. బాబుగారు, లోకకంటకుల్ని భగవంతుడే క్షమించలేదు. రావణాసురుణ్ణి రాముడిగా అవతారమెత్తి సంహరించాడు. కౌరవులందర్నీ కృష్ణుడిగా హతమార్చాడు. మహిషాసురుణ్ణి కనకదుర్గ అంతం చేసింది. ప్రతి అవతారంలోనూ దేవుడు భూమి మీదకొచ్చి దుష్ట సంహారం చేశాడు బాబుగారు. ఆ దైవాంశే నాలోనూ ఆవహించి ఈ క్రూరుల్ని శిక్షించేటట్టు ఉద్రేకపరుస్తుందేమో అని చెప్పాడు. ముకుందరావు ఏం మాట్లాడలేదు. కృష్ణ చెప్పిన మాటలన్నీ చెప్పి ధైర్యంగా ఉండమనన్నాడు. వీరాంజనేయులు, అయితే నారాయణపురావుని చేతబడి చేసి చంపుతానంటావా అన్నాడు ముకుందరావు. కాదు బాబుగారు, నేను చేసేది చేతబడి అని వాళ్ళు ఏమాత్రం పసిగట్టినా తిరుగుబడి చేస్తారు. చేతబడి కంటే తిరుగుబడికే శక్తి ఎక్కువ ఉంటుంది. దాంతో వాళ్ళు నన్ను సర్వనాశనం చేసి పారేస్తారు. దైవశక్తి ముందు నేను ప్రయోగించే క్షుద్రశక్తి నిలబడలేదు బాబుగారు. అయితే మరిప్పుడు నువ్వు ఏం ప్రయోగం చేస్తావు వీరాంజనేయులు అని అడిగాడు ముకుందరావు. భూతాలరాజుని వశపరుచుకుంటాను. దాంతో నా ఇష్టం వచ్చిన దుష్టకార్యాన్నో మంచి పనునో చేయించగలను. కానీ అది మన వశం కావడం మామూలు మాటలు కాదు బాబుగారు. యంత్రపూజలో ఏ చిన్న లోపం జరిగినా అది నన్నే తినేస్తుంది. ముకుందరావుకి అలాంటి పరిస్థితుల్లోనూ తెలుసుకోవాలని ఉత్సాహం కలిగింది. అసలు ఆ భూతాలరాజుని ఎలా వశపరుచుకోవడం? నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు అన్నాడు. చెప్తా బాబుగారు. ఒకసారి తమ మీద నమ్మకం కలిగాక మీకు ఎలాంటి ప్రమాదకరమైన రహస్యం చెప్పినా పర్వాలేదనిపించింది. చెప్తా బాబు, చెప్తా అని పద్మాసనం వేసుకుని చెప్పడం మొదలు పెట్టాడు. ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక అతనికి హైదరాబాద్ నుంచి ట్రంకాల్ వచ్చింది. ఇన్స్పెక్టర్ రిసీవర్ ఎత్తి అవతలి కంఠం కోసం ఎదురు చూస్తున్నాడు. నిమిషం తర్వాత ఫోన్లో నారాయణపురావు కంఠం కంగును మోగింది. నారాయణపురావు పేరు వినగానే ఇన్స్పెక్టర్ వెన్నులో చలి వణుకు ప్రారంభమైంది. కుర్చీలోంచి లేచిపోయి అతని ఎదురుగానే వచ్చి నిలబడి మాట్లాడుతున్నట్టు హడలిపోతూ కనిపించని మనిషికి సెల్యూట్ చేసేశాడు. ఎస్ సార్, నేను సార్, హరిశంకర్ని సార్, ఇన్స్పెక్టర్ని సార్.
నిన్ను నిలబడ్డ పళంగా అడవుల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఏమవుతావోయ్? అవతల నుంచి నారాయణప్రావు స్వరం కర్కశంగా పలుకుతోంది. కుటుంబానికి ఎటూ కాకుండా అయిపోతాం సార్. దెబ్బతినేస్తాం సార్. నక్సలైట్స్ చేతుల్లో నిష్కారణంగా చచ్చిపోతాం సార్ అని ఏడవాలనుకున్నాడు. అంత పని జరగకుండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏమంటావ్? అవును సార్, జాగ్రత్తగా ఉంటాను సార్. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నానో తెలుసా? తెలుసు సార్. భైరవపురం బంగ్లా చుట్టుపక్కల చేరకూడదు. సరిసరి, జాగ్రత్త మరి అని ఫోన్ పెట్టేశాడు నారాయణప్రావు. వెంటనే ఇన్స్పెక్టర్ 2 గ్లాసుల నీళ్లు తాగేశాడు. తాగాక స్థిమితపడ్డాడు. దొంగ నా కొడక, ఇలాగే అందరినీ జడిపిస్తావురా? నా కొడక, పదవి శాశ్వతం కాదురా. అది కాస్త పోయాక నా చేతుల్లో పడాలి, అప్పుడు చెప్తా అని మనసులోనే అనుకుని వెంటనే అతంది పోలీసు తాలూకా మనసని, దాన్ని చచ్చినా నమ్మకూడదనుకుని అనుకున్న మాటలు మరిచిపోయాడు. అసలు భైరవపురం అనే ఊరు తన జ్యూరిస్డిక్షన్లోదే అని కూడా ప్రయత్నించి పూర్తిగా మరిచిపోయాడు. ఆ వేళ అర్ధరాత్రి వీరాంజనేయులు శ్మశానంలో చేరాడు. తనతో పాటు ఒక మొలగుడ్డ, తలగుడ్డ, చెప్పులు, తాయెత్తు, కొన్ని నీళ్లు, ఉప్పు, మైనం, ఒక పెద్ద కత్తి, గంట, త్రిశూలం, ఒక పొట్టుగుడ్డ, కలం, ప్రత్యేకంగా తయారు చేసిన సిర, మంత్రదండం, బెత్తం, తోలు, యంత్రం తీసుకుని వెళ్ళాడు. ఫ్లోరోష్ అనే శక్తిని అతను వశం చేసుకోవాలి. ఫ్లోరోష్ చిరుతపులి రూపాన్ని ధరిస్తాడు. శాసిస్తే మానవాకారాన్ని పొందుతాడు. మహా వికృతంగా భయంకరమైన కళ్లతో ప్రత్యక్షమవుతాడు. భూత భవిష్యత్తు వర్తమాన కాలం గురించి చెప్పగలడు. మంత్రగాడికి వశమైతే అతని శత్రువులందర్నీ సంహరించి పారేస్తాడు. ఈ శక్తులన్నింటి గురించి వీరాంజనేయులు తన గురువు దగ్గర నుంచి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఆయన లోక కళ్యాణార్థం వాటిని ప్రయోగించడం స్వయంగా చూశాడు. ఆయన దగ్గర నుంచి వాటి పనులు, స్వభావాల గురించి తెలుసుకున్నాడు. జీన్ వైయరీ అనే ఆయన చెప్పిన ప్రకారం ఈ భూతాలు మొత్తం 74,09,127. వాటితో పాటు 79 భూతాల రాజులు అని 16వ శతాబ్దంలో లెక్కగట్టాడు. దీనిని అదే శతాబ్దంలో ప్రోమెన్క్యూ అనే ఆయన 74,05,920 పిశాచాలు అని 72 భూత చక్రవర్తులని సరిదిద్దాడు. అప్పటినుంచి చాలామంది ఈ లెక్కను సవరిస్తూ సరిచూస్తూ అవి 626 నుంచి 175,80,64,176 అని ఒక నిర్ణయానికి వచ్చారు. తాంత్రిక గ్రంథం పేరు గ్రిమోయిర్. ఇందులో ది కీ ఆ సోలమన్ కింగ్ ప్రసిద్ధి పొందింది. దీని ప్రాచీన ప్రతి బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరచబడింది. ఈ గ్రిమోయిర్లో ముఖ్యమైనవి ది సీక్రెట్ మ్యాజిక్ ఆఫ్ అబ్రామిరిన్, ది గ్రిమోయిర్ ఆఫ్ హోనోరియన్, ది బ్లాక్ పుల్లెట్, ది హెప్టామిరెన్, ది లిమిగేటన్, ది ఆల్మడెల్. ఇందులో వివరించిన ఒక్కో భూతం యొక్క చర్య ఒక్కో రకంగా ఉంటుంది. ది లిమిగేటన్ ప్రకారం ఆ భూతాలు, వాటి చర్యలు ఇవి. యగారిస్ పండు ముసలి ఆకారంలో ముసలి వాహనుడే ప్రత్యక్షమవుతాడు. కాని ముంజేతి మీద డ్యాగ్ ఉంటుంది. కనిపించకుండా పోయిన వాటిని పసిగట్టి పట్టుకుంటుంది. బని 3 శిరస్సుల భూతాల రాజు. ఒకటి సర్పం, మరొకటి పిల్లి, మరొకటి మనిషి తల. కట్లపాము వాహనం. వంచడం ఎలాగో నేర్పిస్తుంది. అమోన్ సర్పశిరస్సుతో తోడేలులా ఉంటుంది. అగ్నిని పీలుస్తుంది. కావలసినప్పుడు మానవాకారాన్ని పొందుతుంది. భూత భవిష్యత్ కాలాలు దానికి తెలుసు. విరోధుల మధ్య ప్రేమాభిమానాల్ని కలిగిస్తుంది. ఆండ్రస్ మాలకాకి తల, దేవతలాంటి శరీరం, వాహనం తోడేలు. చేతిలో భయంకరమైన కత్తి ఉంటుంది. అతి జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మంత్రగాడినే కబళించి వేస్తుంది. అస్మోడే గొర్రె, ఎద్దు, మనిషి, 3 తలలు గల భూతాల రాజు. భయంకరమైన మొసలి, నాగుపాముల రూపంలో ఉన్న విషజంతువు వాహనం. అన్ని రకాల ప్రశ్నలకు సమాధానం చెప్తుంది. బాల్ మానవాకృతిలోనే ఉన్న బాండ్రకప్ప పిల్లి తలలా మారిపోతుంది. అన్ని రకాల విజ్ఞానాన్ని ఉపదేశించగలదు. బెలత్ ఒక అంతటా ప్రత్యక్షం కాదు, గుర్రం వాహనం. చుట్టూ సంగీత విద్వాంసులుంటారు. ఇది విజ్ఞానాన్ని ఇస్తుంది. సిమిరైస్ నల్ల గుర్రం మీద స్వారీ చేసే సైనికుల్లా ఉంటుంది. వ్యాకరణం, తర్కం ఉపదేశిస్తుంది. ఆఫ్రికాకు సంబంధించిన అన్ని విషయాల గురించి చెప్తుంది. డాన్ టాలియన్ చాలా శిరస్సులుంటాయి. పుస్తకాలు చేతిలో ఉంటాయి. శాస్త్రం, కళ చెప్తుంది. మనుషుల భావాల గురించి తెలుసు. వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వారి భావాల్ని తిప్పివేస్తుంది. ఫ్లోరోష్
చిరుతపులిలా ప్రత్యక్షమవుతుంది. కోరుకుంటే మనుష్యాకృతిని పొందుతుంది. కళ్ళు మహా భయంకరంగా మెరుస్తాయి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించిన అన్ని విషయాలకి జవాబులు చెప్తుంది. మంత్రగాడి విరోధుల్ని సర్వనాశనం చేసేస్తుంది. ఉర్కాస్ భయంకరమైన రుద్రుడి ఆకారం, గుర్రం వాహనం, వేదాంతం, ఖగోళ శాస్త్రం, మిగతా ఎన్నో శాస్త్రాలు చెప్తుంది. ఆర్ఎల్ స్టీవెన్సన్ కలల నవలలు. ఎన్నో ఉత్తమోత్తమైన నవలలు రాసిన రాబర్ట్ లూయిస్ స్టీవెన్సన్కి అతని నవలల కథలన్నీ కలల్లోనే కనిపించేవి. అందులోని పాత్రలు చిన్న చిన్న ప్రాణులుగా నిద్రలో రంగస్థలం మీద నటించినట్లు నటించి మొత్తం కథని చెప్పేసేవి. ఆయన రాసిన డాక్టర్ జాకెల్ అండ్ మిస్టర్ హైడ్ అనే నవల కథని అతని కలలో వచ్చిన పాత్రలే చెప్పాయి. మనలో చాలామంది జాన్ స్విఫ్ట్ రాసిన గల్లీవర్స్ ట్రావెల్స్ చదివే ఉంటారు. దీన్ని ఆయన 1726లో రాశారు. అందులో లవుట్ దేశం గురించి వర్ణనుంది. ఈ దేశంలో ఉన్న ఖగోళ శాస్త్రజ్ఞులు అంగారక గ్రహం గురించి కొన్ని వివరాలు చెప్తారు. అంగారక గ్రహానికి ఫోబోస్, డియోమోస్ అనే 2 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారట. వాటిని జాన్ స్విఫ్ట్ చాలా సూక్ష్మంగా వర్ణించాడు. మాతృగృహమైన అంగారకుడు కంటే ఫోబోస్ ఉపగ్రహం 3 రెట్లు వేగంగా తిరుగుతోందని రాశాడు. దీనిని 150 సంవత్సరాల తర్వాత 1877లో ఆసఫ్ హాల్ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు అంగారక గ్రహానికి ఉన్న 2 ఉపగ్రహాల్ని కనిపెట్టాడు. ఇటీవల నాసా అంతరిక్షంలోకి విడిచిపెట్టిన మార్షియల్ మిసైల్ స్విఫ్ట్ వర్ణించిన ఉపగ్రహాల్ని శోధించింది. జాన్ స్విఫ్ట్కి ఎంతటి అతీంద్రియ విజ్ఞానం ఉందో దీనివల్ల తెలుస్తోంది. గొమోరి సుందర నారీలా కనిపించగలదు. మంత్రగాడి వలలో స్త్రీలను పడేసి ప్రేమించేటట్టు చేయగలదు. మోరెక్స్ మానవ శిరస్సు లాంటి ఎద్దులా కనిపిస్తుంది. జ్యోతిష్యం, మంత్ర ఔషధాలు, మాణిక్యాల గురించి చెప్తుంది. ముర్ముర్ రాబందు వాహనం, వేదాంతం బోధిస్తుంది. ఆత్మల్ని రప్పించి మాట్లాడిస్తుంది. ఓరియన్ గుర్రం మీద స్వారీ చేసే సింహంలా కనిపిస్తుంది. 2 చేతుల్లో సర్పాలుంటాయి. మంత్రగాడి విరోధుల్ని మిత్రులుగా మార్చివేస్తుంది. పుర్సన్ సింహం తల, మనిషి ఆకారం, ఎలుగుబంటు వాహనం, పొడపాము అస్త్రం, త్రికాలాలు చెప్తుంది. పాతిపెట్టిన ధనం గురించి చెప్తుంది. సెలియస్ మొసలి వాహనం, స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది. స్పైట్రై క్రూర మృగాల శిరస్సులు, మానవ శరీరం, రెక్కలు, స్త్రీ పురుషుల మధ్య ప్రేమను కలిగిస్తుంది. స్త్రీలను మంత్రగాడి ముందు వివస్త్రను చేసి వేస్తుంది. విపార్ మనిషి, మత్స్యం ఆకృతి, తుఫాన్లు, మారణహోమం సృష్టిస్తుంది. సముద్రంలో పోయే ఓడల్ని జల ప్రళయంతో నాశనం చేస్తుంది. వైని గుర్రం మీద స్వారీ చేసే సింహాకృతి. మిగతా మంత్రగాళ్ల పేర్లని ఈ మంత్రగాడికి వెల్లడి చేస్తుంది. కోటల్ని నాశనం చేస్తుంది. నమ్మిన వాళ్లను రక్షిస్తుంది. జలప్రళయం సృష్టించగలదు. జపర్ సైనికుళ్లా ఉంటుంది. ఎర్రని దుస్తులు, మాంత్రికుడు శాసించే ఎలాంటి మగవాడితోనైనా ప్రేమ వ్యవహారాలు సాగించేస్తుంది. ఈ శక్తుల్లో ఫ్లౌరోష్ అనే శక్తిని వశం చేసుకుని ప్రత్యక్షం చేసుకునేందుకు మహాయజ్ఞాన్ని తలపెట్టాడు వీరాంజనేయులు. ప్రయోగమంతా క్లిష్టమైన యంత్రంలో జరిపించాలి. ఈ యంత్రాన్ని వీరాంజనేయులు అతి జాగ్రత్తగా వేశాడు. అందులో ఏ మాత్రం లొసుగు లోటు కనిపించినా అందులోంచి మంత్రానికి దిగొచ్చిన ప్రేతం దూకేసి మంత్రగాడిని పట్టి పీల్చి పిప్పి చేసి పారేస్తుంది. వీరాంజనేయులు 9 రోజులు జపంలోనూ ఉపవాసాలతోనూ గడిపాడు. ఒంటిపూట భోజనం, అది నీళ్లు రొట్టె మాత్రమే. చివరి రోజున పూర్తిగా ఉపవాసం. ప్రతిసారి ఎంగిలి పడ్డాక మంత్రం జపించేవాడు. ప్రత్యేకమైన దుస్తులు ధరించాడు. ఈ దుస్తుల గుడ్డని ఒక కన్య చేత వడికించి తయారు చేయించాడు. దానిమీద ప్రత్యేకమైన సిరాలాంటి మసితో చిత్రమైన లిపితో కొన్ని గుర్తుల్లాంటి అక్షరాలు రాశాడు. అవి రాసేందుకు ఒక రకమైన పక్షి కుడి రెక్కలోంచి మొట్టమొదటగా వచ్చిన ఈకను లాగి కుచ్చిలా తయారు చేశాడు. ఈ ఈకను లాగేటప్పుడు అడితోరియం సస్తోయత్ హుక్ ప్రియస్క్రిబర్ పుష్పిం ఆస్తిగుస్త్ క్రితోరం ప్రిమాతురం అనే మంత్రం చదివాడు. అడవికాయలు తెచ్చి కాల్చి బొగ్గు చేసి గుండు కొట్టాడు. ఒక భాగాన్ని పొగ మసితో కలిపాడు. ఒక రకం పిక్కలు నలగొట్టి అది 2 భాగాలు దాంతో కలిపాడు. ఒక రకం జిగురు 2 భాగాలు మొత్తం పౌడర్లా తయారు చేశాడు. దీనిని శుభ్రమైన నది నీటితో కలిపాడు. మంత్రం జపించి గుడ్డ మీద లిపి రాశాడు. కన్య తల మీద తోలు హాపి ఉంచి కొన్ని అక్షరాలు రాశాడు.
తెల్లటి జోళ్లు వేసుకున్నాడు. ఇందులో అతి ముఖ్యమైంది. ఇదంతా బుధవారం నాడు చవితి చంద్రుడు ఉన్న సమయంలో ఉదయం 3 గంటల వేళ చేశాడు. ఒకదాని లోపల మరొకటి 3 వృత్తాలు గీశాడు. మొదటి వృత్తం ఆకుపచ్చ రంగు, మధ్యది ఎరుపు, లోపలిది బంగారు రంగు. ప్రతి వృత్తంలోనూ పవిత్రమైన లిపితో అక్షరాలు రాశాడు. ఈ వృత్తాలన్నింటినీ కన్య యొక్క చర్మం మీదే రాశాడు. దీనిని మొలకి కట్టుకున్నాడు. మంత్రాలు జపించి పవిత్ర జలం చిలకరించాడు. పిక్కలు గల ఒక అడవి చెట్టు కర్రతో ఒక పిడి తయారు చేశాడు. దాని వయసు 1 ఏడాది కంటే ఎక్కువ ఉండకూడదు. కాయలింకా కాయకూడదు. బుధగృహం ఉదయించే వేళలో దానిని తయారు చేశాడు. ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఏకాగ్రతతో చదివాడు. దానిని పోగలో ఉంచాడు. మంత్రదండం తయారు చేశాడు. తర్వాత ఒక బెత్తాన్ని చేశాడు. పగలు బుధగ్రహం సమయంలో చేశాడు. దానిని ఆక్రోటు చెట్టు రెమ్మ నుంచి తయారు చేశాడు. దాని మీద గుర్తులు పెట్టాడు. తెల్లటి పట్టుగుడ్డ మీద కుంచెతో తయారు చేసిన మసితో అక్షరాలు మంత్రించి రాశాడు. తర్వాత మిశ్రమం కాని లోహంతో రాగిపిడి బిగించి ఒక కత్తి తయారు చేశాడు. దాని మీద అగ్లతత్ర గమత్తన్ అనే అక్షరాలు చెక్కాడు. ఆదివారం నాడు దానిని పవిత్రంగా పూజించాడు. దానిని అడవి చెట్టు కొమ్మతో పిడిని పౌర్ణమి నాడు తయారు చేశాడు. ఆ చెట్టు కూడా పళ్ళు కాయకూడదు. కత్తి దేనిని నరికి ఉంచకూడదు. ముదికర్రతో మంత్రబూరాన్ని చేశాడు. మంత్ర వలయంలోకి అతను ప్రవేశించేటప్పుడు దీనిని ఊదుతాడు. దీనిని మంత్రాలు జపిస్తూ ధూపంలో ఉంచరు. తర్వాత 1 గంటను మంత్రాలు చదువుతూ తయారు చేశాడు. ఇదే ప్రయోగంలో ముఖ్యమైంది. తర్వాత దినం, గ్రహం మొదలైనవి చూసుకున్నాడు. కింద మంత్రవలయాన్ని పరిచాడు. ఇది 9 అడుగుల వ్యాసం. ఈ వలయమే అతన్ని రక్షిస్తుంది దుష్టశక్తుల నుంచి. ఈ వలయంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమట దిశల్లో మంత్రాలు రాశాడు. వలయం అవతల ఉత్తరాన ఒక వృత్తమున్న త్రిభుజం చిత్రించాడు. దాని చుట్టూ మంత్రాక్షరాలు రాశాడు. ఈ వైపు నుంచే ప్రేతం లోపలికి ప్రవేశిస్తుంది. ఈ వృత్తాన్ని పౌర్ణమి నాడు తయారు చేశాడు. శిథిలమైపోయిన దేవాలయంలో దానిని నిర్మించాడు. ముకుందరావు ఓపిక క్రమేపీ క్షీణింపనారంభించింది. జానకి, సునీత, హనుమంతరావు వాళ్ళింట్లో వాళ్ళకి తిండి తిప్పలేవు. జానకైతే ఒట్టి శవంలా తయారైంది. శ్రీనాథ్ మాయమైపోయి 3 రోజులైపోయింది. వాడు బ్రతికే ఉన్నాడో లేక ఏమైపోయాడో ఊహించలేకపోతున్నాడు. జానకి మాత్రం ఎంత ఓపిక లేకపోయినా 2 గంటలకొకసారి స్నానం చేయడం, పూజ గదిలోకి పోయి పూజ చేయడం, బయటకొచ్చాక వాడు చీకట్లో అలంటించిపోతున్నాడండి. ఆకలికి దాహంకి తట్టుకోలేకపోతున్నాడండి. స్పృహ తప్పి పడిపోతున్నాడండి. వాణ్ణి రక్షించండి, రక్షించండి అని ఏడ్చేస్తోంది. ముకుందరావు కూడా వాడు ఎక్కడికో పోయాడంటే నమ్మకం కలగడం లేదు. ఏ భూతమో వాణ్ణి మాయం చేసేసి ఉంటుంది. లేకపోతే ఏ చెరువులోనో పారేసి ఉంటుంది. లేక ఏ కొండ మీద నుంచో దొర్లించేసి ఉంటుంది అనే అనుమానానికి లోనైపోతున్నాడు. జనం ఊళ్ళోని బావులు, చెరువులు, కొండలు, గుట్టలు తెగ గాలించారు. బంగ్లాలో లేడు అనేది తేలిపోయింది. మరెక్కడికి పోయింటాడో అనేది అర్థం కావడం లేదు. జానకి అరుస్తోన్న చీకట్లో అల్లాడిపోతున్నాడండి అన్న అరుపుల్ని మతిలేని ప్రేలాపనగా కొట్టిపారేసినా అతని అనుమానం ఆ చీకటి వైపే ఉంటుంది. ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎంత తల పట్టుకుని ఆలోచించినా పాలుపోవడం లేదు. నాని, ఈ బంగ్లాలో ఉండదురా. జరుగుతున్నవి చూస్తూ కూడా ఇక్కడ ఉండడం ఏమన్నా బాగుందా? నువ్వే ఆలోచించు. మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. శ్రీనాథ్ లేకుండా ఎలా రావడం రా? వాడు ఎప్పటికన్నా తిరిగొస్తే ఇక్కడ ఎవరూ లేకపోతే ఏమైపోతాడు? ఎక్కడున్నానని తిరుగుతాడు అని కన్నీళ్లు కారిచాడు ముకుందరావు. ఇక్కడ మనుషుల్ని కాపలా ఉంచుదాం. వాడే గనుకొస్తే మన ఇంటికి తీసుకొస్తారు. నా మాట వినరా? ముకుందరావు తల పంకించాడు. హను, దెయ్యాలు భూతాలు నిజంగా ఉన్నాయంటావా? చూస్తున్నావు కదరా. నేనింతవరకు ఎవరి ముందు తలంచలేదురా. అన్యాయాల్ని క్షమించలేను, అన్యాయాల్ని భరించలేను. నిజంగా శ్రీనాథ్ విషయంలో ఆ భూతాలు అన్యాయంగా ప్రవర్తించుంటే వాటి అంతం చూసి గాని ఈ బంగ్లా నుంచి కదలను. మన కంటికి కనిపిస్తే కదండి వాటి అంతం చూడ్డానికి. హనుమంతరావు గారి మాట విని వాళ్ళింటికి వెళ్ళిపోదామండి అంది సునీత. మనకి బంగ్లా వద్దురా. నీకిక్కడ దీంతో ఏం పనుంది? నువ్వు చూస్తే ఎక్కడో మద్రాసులో ఉండేవాడివి. రాధ కొనమంది కొనేశావు అంతే. దాన్ని అలా వదిలే. ఏనాటికైనా ఎప్పటికైనా ఈ ప్రాంతాల్ని శుద్ధి చేయగలిగే వ్యక్తి వస్తే శుద్ధి చేయిద్దాం. లేకపోతే దాన్ని అలానే వదిలేద్దాం అన్నాడు హనుమంతరావు. రాధ మాట రాగానే ముకుందరావు ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. రాధ మీద అనుమానాలు కూడా వచ్చాయి. ఆమె బ్రతుకుండగా తను ఆమెకు దక్కలేదని, పోయాక ఈ బంగ్లా కొనిపించి అందులోని భూతాలతో తన ప్రాణాన్ని హరించాలని చూస్తోందా? ఛ అనుకున్నాడు మళ్ళీ.
రాధంత దుర్మార్గురాలు కాదు. ఆమె తల్లికి ఏదో అన్యాయం ఈ బంగ్లాలోనే జరుగుంటుంది. అది తెలుసుకోమని తన చేత ఈ బంగ్లా కొనిపించిందా? రాధ తల్లి మనోవ్యధతో పోయిందంటారు. అయితే ఆ చావు కూడా ఒక రకంగా బలవన్మరణం లాంటిదే. బలవంతంగా పోయిన వాళ్ళందరూ భూతాలవుతారంటారు. కాని రాధ తల్లి అలా పిశాచమైనట్టు సాక్ష్యాలేం లేవు. ఒకవేళ అలా అయ్యుంటే ఒకనాడైనా తమకి కనిపించుండేది. ఇలా పీడించేది కాదు. ఇంత భయంకరంగా ఏడిపించే బ్రహ్మరాక్షసి తమ మీద ఏదో కక్ష పెట్టుకుని ఇన్ని ఇక్కట్లు కలిగిస్తోందా? అయితే ఈ రాక్షసి ఎవరై ఉంటారు? ఏమైనా సరే ఈ రాక్షసి అంతు తేల్చుకోవలసిందే. కాని ఎలా? మనిషైతే కర్రతో కొట్టో కత్తితో జడిపించో లొంగదీయొచ్చు. అంతకీ వస్తే పిస్టల్తో కాల్చి పారేయొచ్చు. కాని వికృతాకారం ఏమిటో అంతుపట్టడం లేదు. అటు చూస్తే కొడుకు కనిపించక జానకి పరిస్థితి క్షణక్షణానికి దిగజారిపోతుంది. సునీత ధైర్యము సడలిపోతుంది. హనుమంతరావు ముందే బంగ్లా వదిలేయమంటున్నాడు. ఈ పోలీసులు మొన్నొచ్చి నానా హడావిడి చేశారు. మళ్ళీ ఇంతవరకు అజాపజా లేరు. నూతిలో పడిపోయిన పోలీసు ఏమైపోయాడన్న ధ్యాస కూడా వాళ్లకి లేదు. కబురు పంపిస్తే చూద్దామంటున్నారు. పిల్లాడి గురించి కూడా వెతికించడం లేదు. ఇంత అకస్మాత్తుగా వీళ్ళకి ఏమైంది? అతనికెందుకో దేవుడి గదివైపు వెళ్లాలనిపించింది. మెల్లగా నడుచుకుంటూ ఆ గదిలోకి వెళ్ళాడు. గదిలో కర్పూరం సన్నజాజుల వాసన గుప్పుమంది. అతనికి తెలియకుండానే చేతులు జోడించాడు. నువ్వు ఎవరైంది మాకు తెలియడం లేదు. హాని చేయడం లేదు. అపకారం జరగడం లేదు. మా వెనకనే తిరుగుతున్నావు. నువ్వు దెయ్యానివో దేవుడివో చెప్పు. నాకింతవరకు దెయ్యాల మీద నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. దెయ్యమనేది ఉంటే దేవుడనేది ఉండాలి. నా శక్తి నిన్ను తెలుసుకునేంతగా ఎదగలేదు. మీరెవరో చెప్పండి అంటూ మనసులోనే ప్రార్థించుకున్నాడు. అతనికి తెలియకుండానే గది మధ్యలో కూర్చున్నాడు. అప్రయత్నంగా పద్మాసనం వేసుకున్నాడు. వెంటనే అతని కళ్ళు మూతలు పడిపోయాయి. అతని కళ్ల ముందో లోపల ఎక్కడో 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 రకరకాల రంగుల చక్రాలు మెల్లగా తిరగనారంభించాయి. ఆ రంగురంగుల చక్రాల మధ్య నుంచి దూసుకుంటూ అతని దృష్టి ఊహకందనంత దూరంగా, ఊహించలేనంత వేగంగా ఎక్కడికో ఎక్కడికో పోతోంది. వింత వింత రంగుల వలయాలు క్రమేపీ క్షీణిస్తూ అందులో చక్చక్మంటూ శ్రీనాథ్ ముఖం కనిపిస్తోంది. వాడి కంటి నిండా కన్నీళ్లు. వాడు ఏడుస్తున్నాడు. అమ్మ అంటున్నాడు. అరుస్తున్నాడు. చుట్టూ చీకటి, తారులాంటి చిక్కటి భయంకరమైన చీకటి. అతని పక్కన ఎవరో ఎవరో నిలబడి తల నిమురుతున్నారు. ఎవరతను? గుర్తు తెచ్చుకునేందుకు ముకుందరావు ఆ క్షణంలోనే అలా ధ్యానముద్రలో ఉండే తెగ ప్రయత్నం చేశాడు. తను కథలు తదేక దీక్షతో రాసేటప్పుడు అతని మనోనేత్రం ముందో ఎక్కడో తను కల్పించే పాత్రలు ఇలానే దృశ్యాదృశ్యంగా కనిపించేవి. అలా కనిపించే రూపాలేంటి? ఏంటా భావాలు? అసలు భావాలు ఎక్కడ పుడతాయి? ఎలా తనలో ప్రవేశిస్తాయి? ఎలా ఆకృతి దాలుస్తాయి? అతనికి తెలీదు. ఏ రచయితకీ తెలీదు. ఈ భావాలు ఎక్కడ ఎలా పుడతాయో, ఎందుకు ఆ భావాలు ఉద్భవించి కథల రూపంలో వెలువడతాయో. భావాలు పైన ఈతర్లో ఉంటాయంటారు. విశ్వమంతా ఉంటాయంటారు. విశ్వశక్తే ఒక పెద్ద భావం. విశ్వంలో ఒక భాగంగా మనిషి ఆవిర్భవించాడు. వాడికి విశ్వశక్తి భావాల రూపంలో తెలుస్తుంది. అలానే తెలిసింది శ్రీనాథ్ ఆచూకీ. ఆ పక్కనున్న మనిషి ఎవరు? కృష్ణ. అవును, కృష్ణగారే. చప్పున ముకుందరావు కళ్ళు విప్పి పొరుగున వెళ్లి హైదరాబాద్కి ట్రంకాలు బుక్ చేశాడు. కాని ఆ రాత్రంతా మెలకువగా ఉన్న హైదరాబాద్ కాల్ రాలేదు. ఆ రాత్రి భైరవపురంలో ఏ ఇంటిలో చూసినా ఇదే ప్రస్తావన. పాపం పిల్లాడు ఏమైపోయాడో అని అంతా ఎవరింట్లో వాళ్లే చర్చలు చేస్తూ బాధపడుతున్నారు. కొందరు భూత వైద్యుల్ని రప్పించి ఊరు మొత్తాన్ని బాగు చేయించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ బంగ్లాలోనే కాదు, ఊళ్ళో కూడా ఇది అని చెప్పుకోలేని వింతలు జరుగుతున్నాయి. అందులో రాత్రుళ్ళు రోజు అందరి ఇళ్ల తలుపులు దబదబా బాదిన చప్పుళ్ళొకటి. మొదట్లో కొందరు ఎవరొచ్చారో అనుకుని తలుపులు తెరిచి చూసేవారు. పచ్చటి పసిమి ఛాయ, చెయ్యెత్తు మనిషి, బాగా పెద్దింటి ఆడమనిషి ఎవరో వాకిట్లో నిలబడి గోరుని ఏడుస్తూ నా బిడ్డల్ని భర్తని చావబాది చంపేస్తున్నారు, వచ్చి రక్షించండి రక్షించండి అంటూ చేతులు జోడించేది. కంగారుగా 4-5 ఇళ్లవాళ్లు లేచిపోయి ఎక్కడమ్మా అంటూ అడిగేవారు. ఆమె పిచ్చిగా ముందుకు పరిగెత్తుతూ ఉంటే జనం వెనక పొలోమంటూ వెంట పడేవారు. ఎంత వేగంగా పరిగెత్తినా ఆమెను అందుకోలేకపోయేవారు. ఆమె వెళ్ళి తిన్నగా బంగ్లా దగ్గరికి వచ్చేసరికి ఎటు పోయేదో మరింక కనిపించేది కాదు. ఆమె వెనక పరిగెత్తుకుని వెళ్లిన వాళ్లు చుట్టూ చూసి అరిచి ఎవరూ కనిపించక తిరిగి వచ్చేసేవారు.
అక్కడ ఆవిడ కాదు కదా, ఆమె చెప్పిన ఆమె కుటుంబీకులు గాని, వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నారని చెప్పిన వాళ్ళు గాని కనిపించేవారు కాదు. చివరికి వాళ్ళు విసిగెత్తి ఇంటి ముఖం పట్టేవారు. ఇలా అర్ధరాత్రప్పుడు గ్రామంలోని ఇళ్ల తలుపుల మీద బాదడం, స్త్రీ కనిపించడం, ఆమె వెనక జనం పడ్డం, తిరిగి వాళ్ళు ఏం కనపడక వచ్చేయడం ఒకనాడు 2 రోజులు కాదు, చాలా రోజులు జరిగింది. చివరికి ఆ ఊరి ప్రజలు ఇది ముమ్మాటికి దెయ్యమే అనే నిర్ణయానికొచ్చారు. ఆనాటి నుంచి జనం హడలిపోయి తలుపులు తెరవడం మానేశారు. చివరికి అలవాటు ప్రకారం కొందరు తప్పతాగి అర్ధరాత్రులు కొంపలకు చేరుకుని తలుపులు తట్టినా దెయ్యమే వచ్చిందని తలుపులు తెరిచేవారు కాదు. వాళ్ళు రాత్రంతా మంచులో వీధి అరుగు మీదే కూలబడిపోయేవారు. వాళ్ళకి మాత్రం వీధిలో తిరిగే దెయ్యాలు కనిపించేవి. వాటిని చూసి హడలిపోయి మర్నాటి నుంచి 8 లోపునే కొంపలకి చేరుకునేవారు. పర్యవసానంగా చాలామంది తాగుళ్లు మానేశారు. కొందరిని ఆ దెయ్యం కవ్వించి చెట్ల వైపు తీసుకుపోయి వాళ్లతో సరసాలాడేదట. దాని వలలో చాలామంది చిక్కుకుని కామంతో పిచ్చివాళ్ళైపోయారట. ఒక్క కామేశ్వరరావు మాత్రం రోజూ అర్ధరాత్రుళ్ళు ఆ అందమైన కామిని కోసం మాటేసి కచేరీ చేవిడి దగ్గర ఆమెను పట్టుకుని పొలంలో పాకలోకి తీసుకుపోయి రాత్రంతా దాంతో గడిపేవాడట. చివరికి ఏనుగులా ఉండే కామేశ్వరరావు పీనుగులా తయారై ఏదో అంతు తెలియని జబ్బుతో ఒట్టి ఎముకల గూడులా తయారయ్యాడు. ఇది ఒట్టి మామూలు దెయ్యం కాదు, కామిని పిశాచమని ఊళ్ళో జనం తేల్చి పారేశారు. ఆ కామేశ్వరరావుకి ఎంత నచ్చజెప్పినా వినకుండా రాత్రుళ్ళు ఆ భూత ప్రేయసి కోసం పొలాల గట్లమ్మట తిరిగి తిరిగి చివరికి ఆ చేలగట్ల మీదే ప్రాణాలొదిలి ఇప్పుడు వాడు దెయ్యమై ఆ కామినీ పిశాచంతో కలిసి కంబైన్డ్గా పల్లెల్లో తిరుగుతున్నాడు. ఈ కామేశ్వరరావు జమీందారు నారాయణపురావు బంగ్లాలో ఒకానొకప్పుడు పనిచేసేవాడు. వాడి భార్య కోతలకు వెళ్లేది. ఏడాది చంటిబిడ్డ కూడా ఉండేది. వాడు కామినీ పిశాచం వల్లో పడి శుష్కించిపోయి చచ్చాక అతని భార్య 2-3 ఏళ్లాగి మరొకణ్ణి ఎవణ్ణో పెళ్లాడింది. పెళ్లాడిన మర్నాటి నుంచి బిడ్డ కూడా ఏదో అంతు తెలియని జబ్బుతో శుష్కించిపోవడం మొదలుపెట్టింది. దానికిప్పుడు 16 ఏళ్లొచ్చినా 9 ఏళ్ల పిల్లల ఎదుగు బొదుగు లేకుండా ఈశ్రోమంటూ చీపురు పుల్లలతో తయారు చేసిన బొమ్మలా తయారైంది. ఆ పిల్ల తల్లికి రెండో భర్త వల్ల 4 సంతానం కలిగారు. రోగిష్టి పిల్లను చూసి తల్లి నానా తిట్లు తిట్టేది, కొట్టేది. ఆమె రెండో భర్త కూడా ఆ పిల్లను నానా తిట్లు తిట్టేవాడు. పిల్లలు కూడా ఆమెను తెగ సాధించేవారు. ఆ పిల్ల తెలిసిన వాళ్ళందరి దగ్గరకు వెళ్లి ఏడ్చుకుని చెప్పుకునేది వాళ్ళు పెట్టే హింసల గురించి. జనం సానుభూతి చూపించినా ఏం చేయలేకపోయేవారు. ఆకలితో ఆ పిల్ల కరకరలాడిపోతూ ఉంటే జాలిగల ఓ తల్లి ఇంత ముందు పడేసేది. మరొక పుణ్యాత్మురాలు గుడ్డలిచ్చేది. ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూ తన తండ్రి దగ్గరికే పోతానని రాత్రులు శ్మశానంలోకి పోయి అక్కడ తిరిగి తిరిగి తెలతెలవారుతూ ఉండగా కొంపకు చేరేది. ఏమే, ఎవరితో తిరుగుతున్నవే రాత్రుళ్ళు అంటూ తల్లి చితక బాదేది. నాన్న తీసుకెళ్లాడమ్మా, నాన్న తనతో వచ్చేయమంటున్నాడమ్మా అని ఏడుస్తూ ఎంత బతిమాలుకున్నా తల్లి వినేది కాదు. నాన్న ముండ మొగుళ్ళకి మరిగి వేదవేషాలు వేస్తూ సచిన్ యాదవ్ మీద పెడుతున్నావా అని మరింత బాధేది. ఈ చావు దెబ్బలు తింటూ అది మరింత ఈశ్రోమంటూ ఉండేది. ఎప్పుడన్నా పగలు వీధిలోకొస్తే దెయ్యం పిల్ల, దెయ్యం పిల్ల అని చిన్నపిల్లలందరూ ఏడిపించేవారు. కొందరు రాళ్లు విసిరి కొట్టేవారు. అన్ని బాధలు సహిస్తూ చావలేక బతకలేక చచ్చిన తండ్రిని తలచుకుని ఏడ్చేది. దెయ్యమై తిరుగుతున్న ఆ పిల్ల తండ్రి ఊళ్ళో వాళ్ళని ఏమీ అనేవాడు కాదు. వాడి ధ్యాసంతా పిల్ల మీదే. పిల్లని ఆవరించి ఆరిచి పారేస్తున్నాడు. కామినీ పిశాచాన్ని, జమీందారిని స్త్రీని ఊళ్ళో జనం ఎప్పుడైతే లెక్క చేయడం మానేశారో అదేక తలుపుల్ని బాదడం మానేసింది. మనుషులకు అంతగా కనిపించేది కాదు. ఎప్పుడైనా ఎవరైనా పక్క ఊరికి సినిమాకి వెళ్లి వస్తుంటే వెంటపడి వాళ్ల ఇళ్ల వరకు వచ్చేదట. అందులో కాస్త ఎర్రగా బుర్రగా యవ్వనంలో ఉండే కుర్రాళ్లు కనిపిస్తే మటుకు వాణ్ణి ఎలాగో ఒకలా చేలగట్ల వైపు తీసుకుపోయి కామంతో పీల్చి పిప్పి చేసి పారేసేది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఆ బంగ్లాలోకి ముకుందరావు వచ్చాక అది విజృంభించింది. రాత్రవగానే ఎవరో ఒకరి ఇంటి ముందు నిలబడి తలుపులు బాదేది. ఈ 15 ఏళ్లలో ఈ దెయ్యం గురించి దాదాపు అందరూ మరిచిపోయారు. అప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళకి ఈ పాత దెయ్యం గొడవ తెలియక తలుపులు తెరిచి మోసపోయేవారు. గుర్తున్న ముసలాళ్ళు మాత్రం ఈ కామిని మళ్లీ వచ్చిందని దాని మీద రకరకాల కథలు చెప్పుకునేవారు. పిల్లలు భయంతో వినేవారు. పెద్దలు ఉత్సాహంతో చెవులు నిక్కరించి కూర్చునేవారు. పోలీసులు ఆ బంగ్లాని చూసిన ఈ 3 రోజుల నుంచి అది పట్టపగలే కనిపించడం మొదలుపెట్టింది.
చేలగట్ల మీద తెల్లటి చీర కట్టుకుని నిలబడి ఉండడం చాలామంది చూశారట. నారాయణపురావు పొలంలోనే అస్తమానం తిరుగుతూ కనిపిస్తోందని కొందరు చెప్పారు. చెరువుగట్టు మీద కూర్చుని భోరు భోరుని ఏడుస్తోందని కొందరు వార్తలు మోసుకొచ్చారు. అప్పుడప్పుడు ఆమె పక్కన 2 ఆడపిల్లలు, 1 మగాడు కూడా ఉండేవారట. బంగ్లాలో జరిగిన ఘోరం వినే జడిసిపోతున్నారంటే ఊళ్ళో పడి తిరుగుతున్న ఈ దెయ్యాల గురించి మరింత భయపడిపోతున్నారు గ్రామ ప్రజలు. రాత్రి 11 గంటల ప్రాంతం. బంగ్లాలో ఉన్న మనుషులు ముకుందరావు, హనుమంతరావు, సుజాత, జానకి, శ్రీలక్ష్మి. ముకుందరావు ఒక్కడే ఈ వాళ్ళ తాడో పేడో తేల్చుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. హనుమంతరావు ధైర్యం ఎప్పుడో పోయింది. సునీత 3 రోజుల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకునుంది. జానకి లోకంలోనే లేదు. శ్రీలక్ష్మికి కూడా ఏదో తెలియని విసుగు, భయము పీడిస్తోంది. పొద్దట్నుంచి కూడా బంగ్లాలో వాతావరణం విచిత్రంగా మారిపోయింది. అదేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. కళ్ళు తెరిచినా భయమే, మూసినా భయమే. ఆ భయం అంటే ఏంటో అది వాతావరణంలో ఉంటుందా, మనిషి మనసులో ఉంటుందా? జీవరాశుల్లో ఏ ప్రాణి మనిషిలా భయపడదు. మనిషి ఫీల్ అయ్యే భయం వేరు, జంతువులకి కలిగే భయం వేరు. చీకటిని చూసి మనిషి భయపడతాడు. ఏదేదో ఊహించుకుని మనిషి వణికిపోతాడు. జంతువులకి ఊహలుండవు. అందువల్ల వాటికి భ్రాంతితో కలిగే భయాలు సహజంగా ఉండవు. భయం అంటే ఏంటో తెలియని ముకుందరావు కూడా భయపడ్డం మొదలుపెట్టాడు. అందులో ఈవాళ అతనికి భయం మరింత హెచ్చయింది. శ్రీలక్ష్మిని పిలిచాడు. శ్రీలక్ష్మి, ఆ మధ్య మనం భోంచేస్తుంటే మన అన్నం ప్లేటు పైకి ఎగిరిపోయింది, గుర్తుందా? ఓ, చాలా బాగా గుర్తుంది నాన్నగారు. పార్వతి ఆకలంటూ ప్లేట్లో అన్నాన్ని తినేస్తోంది అంది శ్రీలక్ష్మి. ఆ పార్వతి మళ్ళీ నీకెప్పుడన్నా కనిపించిందమ్మా? లేదు నాన్నగారు. పోనీ ఒక పనిచేస్తావా? ఇప్పుడు నువ్వు గట్టిగా పార్వతి నాకు మళ్ళీ కనిపించవు అని పిలుస్తావా అన్నాడు ముకుందరావు. పిలిస్తే ఎందుకొస్తుందిరా నాని అంటున్న హనుమంతరావుని ముకుందరావు చేత్తోనే అడ్డాడు. పిలమ్మా అన్నాడు. శ్రీలక్ష్మి పైకి చూస్తూ పార్వతి అని పిలిచింది. ఇంకోసారి పిలమ్మా. మళ్ళీ పిలిచింది. ఇంకా గట్టిగా అన్నాడు ముకుందరావు. పార్వతి నాకు మళ్ళీ కనిపించవు అని అరిచింది శ్రీలక్ష్మి. సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ గట్టిగా అరిచింది. కాని ప్రతిధ్వని తప్ప ఎలాంటి అలికిడి లేదు. కూర్చుని నమస్కారం చేస్తూ పిలమ్మా అన్నాడు ముకుందరావు. పిల్ల అరుపులకి పార్వతి బదులు మరే ఆకారాలు వచ్చి పడతాయో అని హనుమంతరావు, సునీత ప్రాణాలు బిగబట్టుకుని మెట్లవైపు నడుస్తున్నారు. శ్రీలక్ష్మి ధ్యానిస్తూ పిలిచింది. పార్వతి రావు. పార్వతి ఒకసారి కనిపించవు. పార్వతి నా కోసం మళ్ళీ రావు. నీకు మంచి భోజనం పెడతాను పార్వతి. పార్వతి కనిపించవు, రావు అని స్మరించడం మొదలుపెట్టింది. అవతల పడక గదిలో స్పృహ లేకుండా పడుకునున్న జానకి అపస్మారకంగా గంభీరంగా అంది. పార్వతి రాదు. అంతాటి చూశారు. శ్రీలక్ష్మి మాత్రం పార్వతిని పిలుస్తూనే ఉంది. పార్వతి ఇప్పుడు రాలేదమ్మా అని మళ్ళీ అంది. అంతా ఆమె దగ్గరికి పడక గదిలోకి వెళ్లారు. ముకుందరావు బెడ్ మీద కూర్చుని జానకిని కదిపి చూశాడు. ఆమె కదల్లేదు. కనీసం స్పృహ ఉన్నట్టయినా లేదు. జానకి, జానకి, పార్వతి ఎందుకు రాదు? జానకి ఎందుకు రాదు? ఇక్కడ లేదా? లేదా ఇక్కడ అంటూ మెల్లగా ఆమె మీద కొంగి అడిగాడు. జానకి కుడి చెయ్యి మెల్లగా లేచింది. ముకుందరావుని కాస్త దూరంగా ఉండమన్నట్టు సైగ చేసింది. ముకుందరావు నిలబడ్డాడు. మళ్ళీ అదే ప్రశ్న వేశాడు. పార్వతి ఎందుకు రాదు? ఎందుకు ఇక్కడికి రాదు జానకి? రాదు బాబు, రాలేదు. బాబు అన్న శబ్దానికి ముకుందరావుతో పాటు అంతా ఆశ్చర్యపోయారు. ఎవరమ్మా మీరు అని అడిగాడు హనుమంతరావు సవినయంగా. జానకి మాట్లాడలేదు. ఎవరమ్మా మీరు? చెప్పండి, ఎవరు మీరు? ఎవరమ్మా మీరు? జానకి బలహీనంగా అంది. నా చెర విడిపించండి బాబు. నాకు ముక్తి కావాలి బాబు, విముక్తి కావాలి బాబు. ముకుందరావు ఏదో అనబోతుంటే హనుమంతరావు అతన్ని మాట్లాడద్దని సైగ చేశాడు. అలాగే విడిపిస్తానమ్మా, తప్పకుండా విడిపిస్తాం. అసలు మీరెవరో చెప్పండి, చెప్పండమ్మా. మేం మీ శత్రువులం కాం, చెప్పండమ్మా అని బ్రతిమలాడాడు హనుమంతరావు. చాలాసేపటి వరకు ఆమె నుంచి మాటలు లేవు. హనుమంతరావు విడిచిపెట్టలేదు. ఆమె వివరాలు చెప్పమని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. మధ్యలో సునీత కూడా కలిగించుకుంది. శ్రీలక్ష్మి కూడా ఆమెను బ్రతిమలాడింది. నీ అంతే ఉంటదమ్మా అంటూ కళ్ళు విప్పకుండానే శ్రీలక్ష్మి తల నిమిరింది జానకి. ఎవరు? ఎవరమ్మా? నా కూతురు. ఇప్పుడెక్కడున్నారు చెప్పమ్మా. చాలా దూరానున్నారు. రారు వాళ్ళు. నా కొడుకు రాడు. ఎవరూ రారు.
అంతా బతికే ఉన్నా ఎవరూ రారు. నాకు ముక్తి కావాలి బాబు, విముక్తి కావాలి. నేను విముక్తిస్తానమ్మా. మీరెవరో చెప్పండి. ఎలా పోయారో చెప్పండి. ఎలా చనిపోయారో చెప్పండమ్మా. ఎవరు మీరు? ముకుందరావు కలిగించుకున్నాడు. నువ్వే నాకు విముక్తినివ్వగలవు బాబు. కాని విముక్తి నీకు చేతగాని పని. విముక్తి లేంది ముక్తి ఎలా వస్తుంది? రాధ నిన్నందుకే అందుకే పంపించింది, అందుకే పంపింది. అంతా దిగ్భ్రాంతితో చూస్తూ ఉండిపోయారు. ఈమె రాధ తల్లా? కాని రాధకెవరు అన్నదమ్ముల్లేరే. అందులో అంతా బ్రతికే ఉన్నారంటోంది. రాధ మరిప్పుడు సజీవంగా లేదే? మళ్ళీ అనుమానం పోయేందుకు ముకుందరావే అడిగాడు. ఎవరమ్మా మీరు? ఎవరమ్మా చెప్పండమ్మా. ప్రస్తుతం ఏ పేరని? ఏ పేరని చెప్తాను బాబు. నేను నేను లేను, పోయాను. బలవన్మరణం. ఎలా? ఎలా? బలవన్మరణమా? ముకుందరావు మాటలింకా నోట్లోనే ఉన్నాయి. జానకి పెద్దగా అరిచింది. వెళ్ళిపోండి బాబు, ఇంకెక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. అడుగు అడుగు, ఆయన ఆయన వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఆమె ఇంకేం మాట్లాడలేదు. పైన ఎక్కడో స్టోర్ రూంలో చిన్నగా సన్నగా లేచిన సుడిగాలి సుడులు తిరుగుతూ 3వ అంతస్తులోని హాల్లో మహాభయంకర రూపాన్ని దాల్చింది. ప్రభంజనం మరింత శక్తిని పుంజుకుని ఉజ్వల చలద్రాక్షుడిలా, అంత్యకాల దహన జ్వాలా ప్రచండుడిలా ఇవాళ తను తాడో పేడో తేల్చుకోవాలి అన్నట్టు నిర్దిష్టమైన భయంకర ఆకృతిని దాల్చి ప్రళయకాల రుద్రుడిలా కిందకి దిగొస్తోంది. కింద బెడ్రూంలో అచేతనంగా పడున్న జానకి చొప్పున లేచిపోయింది. కళ్ళు తెరిచింది. నిప్పులు కురిపించే కాళికాదేవిలా ఉంది. బెడ్ మీద లేచింది. గదిలోంచి నడుచుకుంటూ హాల్లో నుంచి మెట్ల మీదకు వెళ్ళింది. సునీత, హనుమంతరావు, ముకుందరావు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వదినా అంటూ హనుమంతరావు అడ్డబోయాడు. ముకుందరావు అతన్ని వారించి ఏం మాట్లాడొద్దు అని సైగ చేశాడు. పైనుంచి ప్రభంజనం వికృతాకారం దాల్చి కిందకు దిగుతోంది. దాని అడుగులు గట్టిగా చప్పుడు చేస్తూ బరువుగా నేల మీద పడుతున్నాయి. అంత కృత నిశ్చయంతోనూ జానకి పైకి వెళుతోంది, పొళ్ళు పటపటా కొరుకుతూ. దూరం నుంచి సునీత, హనుమంతరావు, ముకుందరావు ఫాలో అవుతున్నారు. సరిగ్గా మధ్య అంతస్తులోకి వచ్చేసరికి పైనుంచి దిగిన వికృతాకారం కింద నుంచి వచ్చిన జానకిని ఆవహించిన ఆత్మను చూసి మహాక్రూరంగా ప్రళయంలా విజృంభించి ఆమె మీద పడింది. సరిగ్గా అదే సమయంలో హైదరాబాదులో మంచి నిద్రలో ఉన్న కృష్ణ ఉలిక్కిపడి లేచాడు. పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న లీల ఉలిక్కిపడి భర్త వైపు చూసింది. అంత ఉలిక్కిపడి లేచారంటే ఏదో పెద్ద పీడకలే వచ్చి ఉండొచ్చు. ఏంటండి, ఏమైంది? అంది. కృష్ణ కప్పుకున్న దుప్పటి పక్కకి నెట్టి టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ లావణ్యకు డైల్ చేశాడు. లావణ్య రిసీవర్ ఎత్తింది. హలో, డాక్టర్ లావణ్య హియర్. మనమిప్పుడు ఈ క్షణంలో భైరవపురం బయలుదేరాలమ్మా. యువతల నుంచి కృష్ణ కంగారుగా అంటున్నాడు. ఇప్పుడా? ఇక్కడ సమ్మె మహా ఘోరంగా ఉంది. దానికేం పర్వాలేదు, వెంటనే బయలుదేరాలి. నేను లీలా ఒక 15 గంటలు అక్కడికి వస్తాం. బీ రెడీ. అక్కడ ముకుందరావు గారికి ప్రమాదం ఏమన్నా? ఘోరమైన ప్రమాదమే సంభవించబోతోంది. కృష్ణ గబగబా పెట్టి సర్దుకున్నాడు. 16mm కెమెరా, 4 ఇన్ఫ్రారెడ్ ఫిలిం రోల్స్, ఔజా బోర్డు, 5 మైక్ మౌత్ పీసులు, టేప్ రికార్డరు, రష్యన్లు కొత్తగా తయారు చేసిన డోపింగ్ రాడ్డు మొదలైన వస్తువులన్నీ ఒక పెట్టెలో సర్దాడు. లీల క్షణంలో స్నానం చేసి తయారైపోయింది. లీలా, ఈ క్షణం నుంచి మనం భైరవపురం చేరే వరకు నువ్వు దీక్షలో ఉండి మమ్మల్ని మర్చిపోయి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి అన్నాడు. అదేంటి, మీరు కాన్సన్ట్రేట్ చేయరా? ఊరు దాటాక కారు డ్రైవ్ చేస్తాను. అటు డ్రైవ్ చేస్తూ కాన్సన్ట్రేట్ చేస్తూ భైరవపురం బంగ్లాలో ఏం జరుగుతుందో చూడడం కొంచెం కష్టం. అందువల్ల నీ టెలిపతిక్ క్లియర్ వాయిన్స్ పవర్స్ ఉపయోగించి భైరవపురం బంగ్లాలో జరిగే విషయాలు చూస్తూ ఉండు. మరి ప్రమాదం అనుకుంటే నాకు చెప్పు. అలాగేనండి. ఇద్దరూ 3 పెట్టెలు తీసుకుని కారులో సర్దుకున్నారు. ఇంటికి తాళం వేసి లావణ్య ఇంటికి బయలుదేరారు. లావణ్య రెడీగా ఉంది. కారులో ఆమె కూడా వచ్చి కూర్చుంది. కారు స్టార్ట్ అయి భైరవపురం వైపు యమ స్పీడుతో బయలుదేరింది. అప్పుడు సమయం 12 గంటలు. భైరవపురం భూతాల బంగ్లా కాంచనగంగ 2వ అంతస్తులో అర్ధరాత్రి ఆదివారం అమావాస్య నాడు. 3వ అంతస్తు నుంచి దిగిన ప్రళయ ప్రభంజన వికృతాకారం కింద నుంచి పైకొచ్చిన శాంతస్వరూపిణి జానకి దేహం దూరంగా ఒకరెదురుగా మరొకరు నిలబడున్నారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో జానకి వణికిపోతోంది. అది భయం, పిరికితనం, భీతి కాదు. ఒక రాక్షస శక్తిని సంహరించాలనే దృఢ నిశ్చయం, పట్టుదల, ఏకాగ్రత.
ఇంతకాలంగా మీ ఎదురుగా నేనెప్పుడూ రాలేదు. మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చాను. మీ మాటను జవదాటలేదు. మీ ఆజ్ఞల్ని ఏనాడూ తిరస్కరించలేదు. అలానే కైవల్యం పొందుతాననుకున్నాను. కానీ మీరు అనుక్షణం ఎందుకింత భయంకరంగా వికృతపు చేష్టలతో విజృంభిస్తున్నారో అర్థం కాక ఈనాడు మిమ్మల్ని ఎదిరించాలని ఇక్కడికొచ్చాను. మీకున్నంత శక్తి నాకు ఉంది. మీరు ఏ స్థితిలో నిరాకారంగా ఉన్నారో నేను అలానే ఉన్నాను. నాది దైవశక్తి, మీది రాక్షస శక్తి. నేను ఆవహించిన శరీరం ఒక మహాపతివ్రతది. మీరు ఆవహించడానికి మొత్తం భూమి మీద తగిన శరీరమే లేదు. అందువల్ల మీరు నిరాకారమైన శక్తి. ఆకారంలో ఉన్న నా శక్తినేం చేయలేరు. న్యాయంగా ఎప్పటికైనా వెళ్ళిపోండి. వెళ్ళండి, వెళ్ళండి అని జానకి అరుస్తోంది. ఆమె ఎవరితో మాట్లాడుతుందో అని ముకుందరావు, హనుమంతరావు, సునీత కళ్ళు పెద్దవి చేసుకుని గదంతా పరికించి చూశారు. ఎవరూ కనిపించలేదు. సుడిగాలి గదంతా గుండ్రంగా తిరుగుతూ ఒకచోట కేంద్రీకృతమై 2 అడుగుల వ్యాసంగా పెద్ద ధ్వజస్తంభంలా లేస్తున్నట్టు అనిపిస్తోంది. జానకికి ఆ గాలిలాంటి నిలువాటి ధ్వజస్తంభంలో ఏదన్నా ఆకారం కనిపిస్తోందా, లేక ఇదంతా హాలోజినేషనా? అవతల ఆకారం ఏం చెప్పిందో, ఏం మాట్లాడిందో వాళ్ళెవరికీ వినపడలేదు. అసలు ఆ గాలి హోరు తప్ప శబ్దమే లేదు. జానకే సమాధానం చెప్తోంది. మీరిక్కడి నుంచి వెళ్లకుండా ఉంటే అది మీకే నష్టం. నాకు త్వరలోనే ముక్తి లభిస్తుంది. అప్పుడు ఒంటరిగా మీ అనుచరుల మధ్య ఇంకా ఇంకా అనుభవిస్తూ ఈ నరక కోపంలోనే పడుంటారు. నా మాట విని వెళ్ళిపోండి. లేకపోతే ఎన్ని యాతల్ని ఇంకా పడతారో చెప్పలేను. జానకి సమాధానం కోసం ఆగినట్టాగింది. తర్వాత వేదాంత ధోరణిలో చిరునవ్వు నవ్వింది. నాకు ముక్తిని నా కడుపున పుట్టిన బిడ్డలే కలిగించనవసరం లేదు. నన్ను మనస వాచ నమ్మి అభిమానించేవాళ్లు ఎవరు కర్మకాండ చేసినా పుణ్యలోకాలకి పోతాను. ఆగింది క్షణం. మీకా పుణ్యలోకాలు అవసరం లేదా? ఇంకా మీకా రాక్షస గుణం పోలేదా? మరో క్షణం ఆగింది. అందర్నీ హతమార్చేస్తారా అని ఆ దోలా నవ్వింది. మీరంతకు సాహసిస్తే నా పూజనంతని ధారపోసి వాళ్ళకి ఎలాంటి ఆపద కలగనివ్వరండి. అందుకే జానకితో ఆమె ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి క్షణక్షణం స్నానాలు చేయించి పూజలు చేస్తున్నా. ఆమె మరో క్షణం ఎదుటివారి మాటలు వింటున్నట్టాగింది. దుర్మార్గుడా, వాళ్ళని బూతులు తిడుతున్నావా? దైహికంగా చచ్చిపోయినా మీకు అహం పోలేదా? జాగ్రత్త. వాళ్ళకి నువ్వు కనిపించినంతలో నిన్ను వాళ్ళేం చేయలేరని అనుకోకు. నేను చూపిస్తాను వాళ్ళకి నీ రూపాన్ని. కానీ నీ వికృతాకారాన్ని వాళ్ళకి చూపించడం నాకు ఇష్టం లేదు. పో, వెళ్ళిపో, పో అని అరిచింది. సుడిగాలి లాంటి స్తంభాకారం క్రమేపీ ఏదోగా మారిపోతోంది. ముకుందరావు, హనుమంతరావు, సునీతలకు చలి మొదలైంది. వెన్నులోంచి క్రమేపీ పైకి ఎగబాకిపోతోంది. ఒంట్లో నరాలన్నీ సడలిపోతున్నాయి. కండరాల శక్తి సన్నగిల్లిపోతుంది. కాళ్ళు, చేతులు, ఒళ్ళు వణికిపోతోంది. భూమి మీద నిలబడలేకపోతున్నారు. తేలికై పైకి ఎగిరిపోతున్నట్టయిపోతోంది. వద్దిని తీసుకుని వెళ్ళిపోదాం నాని అని అరిచాడు హనుమంతరావు. వీల్లేదు, చూద్దాం అని ముకుందరావు అరవలేకపోయాడు. అలానే ఉండిపోయాడు. ఆమెను ఆ ప్రేతం ఏదైనా చేస్తే వదిన శరీరానికే ముప్పు. వెళ్ళిపోదామండి అని సునీత జానకి దగ్గరికెళ్ళి ఆమెను పట్టుకుని దాదాపు మెట్ల దగ్గరికి లాక్కునొచ్చేసింది. హనుమంతరావు చప్పున తలుపులు మూసేసి గొళ్ళెం పెట్టేశాడు. అంతా కిందకి గబగబా దిగిపోయారు. స్తంభాకృతి సుడిగాలి గదిలో టోర్నడోలా విజృంభించి హాలులో ఉన్న కింద గచ్చుని 3-4 అంగుళాల లోతున కోసేస్తూ తలుపు మీదకొచ్చి పడింది. తలుపులు దడదళ్లాడిపోతున్నాయి. కృష్ణ, లావణ్య, లీల కారులో టాప్ స్పీడ్లో వచ్చేస్తున్నారు. కృష్ణ డ్రైవ్ చేస్తున్నాడు. లావణ్య ఎదురుగా రోడ్డు వైపు చూస్తోంది. లీల ధ్యానంలో మునిగిపోయి భైరవపురం బంగ్లాలో జరిగే ఘోరాన్ని స్పష్టంగా చూస్తోంది. రోడ్డు వైపుకు చూస్తున్న లావణ్యకు కారు ముందు 5-6 మీటర్ల దూరంలో వెనక్కి కారంత స్పీడుగాను ఏవేవో ఆకారాలు హాహాకారాలు చేస్తూ కారుని ఆపలేక పారిపోతున్నట్టు పారిపోతున్నాయి. అమితమైన వేడి తగిలితే మాయమైపోయే పొగమంచులా చెల్లా చెదురైపోయి మళ్లీ స్పీడ్గా పోతున్న కారుకి అల్లంత దూరాన కూడిపోయి ఏవేవో ఆకారాల్ని దాలుస్తున్నాయి. కృష్ణకు ఆ ఆకారాలు స్పష్టంగా కనిపిస్తున్నా లావణ్యకు మాత్రం ఏదో భ్రమ వల్ల ఆ పొగమంచు ఏవేవో ఆకారాలుగా కనిపిస్తున్నాయి. కృష్ణ వైపు లావణ్య అనుమానంగా చూసింది. ఏంటన్నయ్యవి అంది. దెయ్యాలు అన్నాడు కృష్ణ చిరునవ్వుతో. నాన్సెన్స్, దెయ్యాలేమిటి దెయ్యాలు? మరో 3 గంటలాగు, భైరవపురంలో నీకే తెలుస్తుంది. లీల దృష్టి ఎక్కడో భైరవపురంలో జరుగుతున్న దృశ్యాన్ని చూస్తోంది. కింద హాల్లోకి కంగారు కంగారుగా దిగొచ్చేసిన ముకుందరావు, సునీత, హనుమంతరావు, శ్రీలక్ష్మి, జానకి పడుకునే పడక గదిలోకి వెళ్ళిపోయారు.
వాళ్ళ చుట్టూ సన్నజాజుల సువాసన పరివేష్టించుంది. పడక గదిలోకి పోతే వాళ్ళని ఏ దుష్టశక్తి ఏమీ చేయదనే నమ్మకం వాళ్ళకెందుకో కలిగిపోయింది. మూడో అంతస్తులోంచి ఆ వికృతాకారం దిగుతోందండి, అంది లీల. ఏ వికృతాకారం వదినా? అంది లావణ్య. కృష్ణ ఆమెను వారించాడు. మాట్లాడకమ్మా, విను. మెట్ల మీద నుంచి మహా భయంకరంగా దిగుతోందండి. పడక గదిలో ఉన్న ముకుందరావు గారు, సునీత, జానకి, శ్రీలక్ష్మి, హనుమంతరావు గార్లకు అడుగులు స్పష్టంగా మహా భయంకరంగా వినిపిస్తున్నాయి. బరువుగా ఇనప పాదాల్లా అడుగులు పడుతున్నాయి. పడే ఒక్కో అడుగు మెట్ల మీద స్పష్టంగా ముద్రలు వేసేస్తున్నాయి. ఒక్కో అడుగు వాళ్ళ గుండెల్లో గగ్గోలు పుట్టిస్తోంది. జానకి గారు మాత్రం కసిగా కోపంగా చూస్తున్నారు. శ్వాస మరీ తీవ్రమైపోతుంది. మిగతా నలుగురు ఒకే చోట జానకి చుట్టూ భయంగా కూర్చున్నారు. పైనుంచి క్రమేపీ భయంకర రూపాన్ని దాలుస్తూ కిందకి దిగొస్తోన్న వికృతాకారం నుంచి ఇప్పుడు సన్నగా అరుపు వినిపిస్తోంది. ఒక్కో మెట్టు దిగే కొద్దీ ఆ అరుపు మరీ భయంకరంగా వినిపించనారంభించింది. అరుపులు రెండో అంతస్తులో ప్రతిధ్వనిస్తున్నాయి. అక్కడ నిశ్శబ్దంగా తిరుగుతున్న ఆకారాలు మెల్లగా చెదిరిపోతున్నాయి. ఆకారం దగ్గరయ్యే కొద్దీ అవి గమ్యం లేనట్టు ఇష్టం వచ్చినట్టు ఎగిరిపోతున్నాయి. కొన్ని గోడల్లోంచి, కొన్ని మూసిన తలుపుల్లోంచి దూసుకుని పోతున్నాయి. ఆకారం నుంచి ఇంకా భయంకరంగా అరుపులు, హాహాకారాలు వినిపిస్తున్నాయి. మరీ భరించరానంత శబ్దం చేసి పారేస్తోంది. ఆకారం రెండో అంతస్తు దాటి కింద అంతస్తుకు దిగుతోంది. మిగతా ఆకారాలు తోటలోకి రువ్వున ఎగిరిపోతున్నాయి. అన్నీ ఎండిన చెట్టు తొర్రవైపు విసురుగా పోతూ కింద గుహలో స్పృహ లేకుండా పడున్న శ్రీనాథుని చుట్టుముడుతున్నాయి. వాడి పక్కన మరో మనిషి వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా విలవిల్లాడిపోతున్నాడు. అయినా శ్రీనాథుని పెనవేసుకుని భయంగా పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. గుహలోకి పోతున్న శక్తులు గుండ్రంగా గుహలో తిరుగుతున్నాయి. వాటి విసురుకి గుహలోని గబ్బిలాలు ఒకటొకటి చెట్టు వేళ్లని విడిచి అవి సుడిగాలిలో చిక్కుకున్న చిన్న చిన్న కాగితం ముక్కల్లా దూదిపింజల్లా ఎగిరిపోతున్నాయి. బయటకు పోయే వీలు లేదు. తొర్రొకటే మార్గం. అందులోంచి ఇంకా ఇంకా సుడిగాలులు మరీ వేగంగా లోపలికి కొట్టుకొస్తున్నాయి. రెండో అంతస్తు నుంచి మొదటి అంతస్తులోకి దిగుతున్న రాక్షసాకారం నుంచి చెవులు చిల్లులు పడిపోయే శబ్దం భయంకరంగా వెలువడుతోంది. గదిలో వణికిపోతూ కూర్చున్న వాళ్ళు ఆ అరుపుల్ని భరించలేకపోతున్నారు. అసలు శబ్దం ఏంటో వాళ్ళకి అర్థం కావడం లేదు. అది వాళ్ళని ఏం చేసేయడానికి దిగొస్తుందో వాళ్ళకి తెలియడం లేదు. జానకి గారు మాత్రం బెడ్ మీద నుంచి లేచిపోయి హాల్లోకి వచ్చేస్తున్న భయంకాకారం మీదకి దూకి దాన్ని చీల్చి చెండాడడానికి ఉరుకుతోంది. వాళ్ళు ఎంతగా చేతులు కాళ్ళు పట్టుకుని బెడ్కి అదిమి పట్టుకున్నా ఆమెను ఆవహించిన శక్తి ముందు వాళ్ళంతా లిల్లీపుట్స్లా బలహీనులైపోతున్నారు. ఎప్పుడూ నోరైనా కదపని జానకి పిచ్చి పట్టినట్టు గావుకేక పెట్టేస్తోంది. ఒక చెయ్యి విదిలిస్తే చాలు ముకుందరావు అంత దూరాన్ని ఎగిరిపడుతున్నాడు. కాలు విదిలిస్తే హనుమంతరావు, సునీత బెడ్ మీద దొర్లిపోయి నేల మీద దబ్బున పడిపోతున్నారు. కేకలకి శ్రీలక్ష్మి హడలిపోతోంది. ఆమెకేమైంది నాన్నగారు? ఎందుకలా అరుస్తోంది? ఎందుకలా అందర్నీ కొడుతోంది అని అడుగుతున్నా ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ప్రభంజనం పైనుంచి దిగిపోయి హాల్లోకి హరికేన్లా వచ్చి పడింది. మహోగ్రంగా గిరగిరా తిరిగిపోతోంది. మొన్న హాలు మధ్యగా తవ్వి నూతి చుట్టూ బంగ్లా ఎగిరిపోయేటట్టు అరుస్తూ సరిగ్గా నూతిపైన సీలింగ్ ఉన్న సీలింగ్ ఫ్యాన్ని వ్యతిరేక దిశలో అతి వేగంగా తిప్పేస్తోంది. గదులన్నీ దడదడలాడిపోతున్నాయి. తలుపులు గొళ్ళాల్ని ఊడబీకేటట్టు ఊగిపోతున్నాయి. భూకంపం వచ్చినట్టు కింద నేల అదిరిపోతోంది. తలుపులు వేసే ఉన్న గోడలకున్న చిత్రాలు ఊగిపోతున్నాయి. ముకుందరావు హనుమంతరావు వైపు చూశాడు. మరుక్షణం ఇక్కడే ఉంటే మొత్తం బంగ్లాయే కూలిపోవచ్చు. లేదా ఆ శక్తికి పునాదులతో పాటు మొత్తం బిల్డింగే గాల్లోకి ఎగిరిపోయి తునాతునకలైపోవచ్చు. వెళ్ళిపోదామా హను? అన్నాడు ముకుందరావు. జీవితంలో ఇంతవరకు ఆయన ఎవరి ముందో తలంచలేదు. మొట్టమొదటిసారిగా దుష్టశక్తికి దాసోహం అన్నాడు. హనుమంతరావు వెంటనే ఒప్పుకున్నాడు. సునీత కూడా వెళ్ళిపోదామంది. కాని జానకిని తీసుకువెళ్లమెలా? ముకుందరావుకి ఏదో ఉపాయం తోచింది. మత్తింజెక్షన్ ఇచ్చేస్తే అని హనుమంతరావుని అడిగాడు. అలాగే అన్నాడు. వెంటనే సిరంజిని స్టెరిలైజ్ చేసి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె శక్తి క్రమేపీ సడలిపోతోంది. కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. నరాలు ఎక్కడవక్కడ సడలిపోయాయి. మెదడు ముద్దుబారిపోయింది. ఒళ్ళంతా తిమ్మిరికి ఏ అంగం ఆమె ఆధీనంలో లేకుండా పోయింది. కాన్షియస్నెస్ పోవడంతో ఆమె అలానే బెడ్ మీద నిద్రపోయింది. ముకుందరావు స్పృహ తప్పిన జానకిని భుజం మీద వేసుకున్నాడు. శ్రీలక్ష్మిని హనుమంతరావు ఎత్తుకున్నాడు. సునీత పిస్టల్ పట్టుకుంది. ముగ్గురు అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్రూమ్ ద్వారం దగ్గరకు వచ్చారు.
హనుమంతరావు తలుపులు తెరిచి అవతల గదిలోకి వెళ్ళాడు. అతని వెనక సునీత, వెనక జానకినెత్తుకుని ముకుందరావు ఆ గదిలోకొచ్చారు. 4 అడుగులు ముందుకు వేశారు. దూరంగా హాలు కనిపిస్తోంది. వాళ్ళు బయటికి పోవాలంటే హాల్లోంచే వెళ్ళాలి. మిగతా గదుల తలుపులన్నీ మూసున్నాయి. హాల్లో దృశ్యాన్ని చూసి అంతా అలానే నోరు ఆవలించి ఉండిపోయారు. తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. హాలు మధ్య భాగంలో కింద నేలకు అడుగెత్తున ఒక భయంకర వికృతాకారం పొడుగాటి చేతుల్ని చాచి పెద్దగా కేకలు పెడుతూ చుట్టూ గాలిలో నిరాధారంగా తిరుగుతోంది. దాని ఒళ్లంతా నెత్తురుమయం. ఎర్రటి చిక్కటి నెత్తురు. హాల్లో వెలుగుతున్న ట్యూబ్లైట్ల కాంతితో ఎర్రటి నిప్పులా దగదగా మెరిసిపోతోంది. దాని తల దాదాపు హాలు పై భాగానున్న ఫ్యానుని దాటి టాపుకి తగులుతోంది. దాని తల సగమే ఉంది. తల మీద ఎవరో బలంగా పెద్ద కత్తితో నిలువున నరికి పారేసినట్టు సగభాగమే కనిపిస్తోంది. ఒకే కన్ను, ముక్కు, నోరు సగం సగమే కనిపిస్తోంది. బద్దలైపోయిన తలలోంచి రక్తం గొట్టంలోంచి చిమ్ముతున్నట్టుంది. ఆ బాధకి తాళలేక అరుస్తోందా అన్నట్టు హాహాకారాలు చేస్తోంది వికృతాకారం. గదిలోపల చుట్టూ ఉన్న పొగమంచు లాంటిది సూర్యకిరణాల్లా గోడల్ని చీల్చుకుని ఆ ఆకారంలోకి వచ్చి పడుతోంది. సూర్యుడి నుంచి ప్రకాశవంతమైన కిరణాలు చుట్టూ ఉన్న శూన్యంలోకి దూసుకుపోతున్నాయి. కాని ఇక్కడ శూన్యం నుంచి విద్యుత్ కిరణాలు మెరిసే కత్తుల్లా ఆ ఆకారంలోకి ఆకర్షించబడుతున్నాయి. ఆ కిరణాలు దానిలోకి వెళ్లే కొద్దీ ఆ వికృతాకారం మరింత విజృంభిస్తోంది. ఆ భీకరాకారాన్ని చూసి వాళ్ళు ముగ్గురు మొదట హడలిపోయారు. తర్వాత ఎటు పారిపోవాలా అన్నట్టు చూశారు. ఆ గదిలో ఉన్న 4 భారీ తలుపుల్ని ఎలా తెరవాలో వాళ్ళకు అర్థం కాలేదు. హనుమంతరావు శ్రీలక్ష్మి కళ్ళు మూసేసి సునీతకు అందించాడు. వెళ్లి ఒక తలుపుని తెరవడానికి శతవిధాలా ప్రయత్నం చేశాడు. గుణపం తీసి తాళం మీద శక్తంతా వినియోగించి కొట్టాడు. అది ఎంత ప్రయత్నం చేసినా విడివడలేదు. సునీత గుణపం పట్టుకుని తాళం మధ్యలో పెట్టి బలంగా లాగింది. ముకుందరావు కూడా చేయి వేశాడు. భీకరాకారం వీళ్ల ప్రయత్నాన్ని చూసినట్టు హాల్లోంచి మెల్లగా గదులు దాటుకుని వస్తోంది. అందరూ బలమంతా ఉపయోగించి ఒక్కసారి గట్టిగా లాగారు. తాళం ఊడిపోయింది. వెంటనే ఆ గదిలోంచి బయటకు పరిగెత్తుకుంటూ జానకి, శ్రీలక్ష్మిలతో పాటు అందరూ హనుమంతరావు ఇంటివైపు పరుగు మొదలుపెట్టారు. సరిగ్గా ఊళ్ళోకి ప్రవేశించింది కారు. ఒక గుడిసె దగ్గర 4-5 మనుషులు కూర్చుని పాడి కడుతున్నారు. గుడిసె ముందు దెయ్యం పిల్ల శవం ఉంది. శవం మీద 5-6 అడుగుల ఎత్తున దేహం నుంచి విడిపోయిన ఆమె ప్రాణం ఇంకా దేహాన్ని విడిచిపెట్టలేక ఎగురుతోంది. ఆమెతో బాటే ఆమె తండ్రి ఆత్మ కూడా ఎగురుతోంది. ఇంకొచ్చేయమ్మా, వచ్చే, వెళ్ళిపోదాం, పోదామమ్మా అని పిల్ల ప్రాణాన్ని తండ్రి ఆత్మ లాగుతోంది. కాసేపు ఉండు నాన్న, ఉండు, వెళ్ళిపోదాం, ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం అని దెయ్యం పిల్ల అంటోంది. కృష్ణ ఈ దృశ్యాన్ని చూశాడు. లావణ్యను కారు ఆపమన్నాడు. ఆమెకు శవం, పాడే మనుషులు తప్ప మరేం కనిపించడం లేదు. ఎందుకు కారు ఆపమన్నాడో తెలీదు. లావణ్య కారు ఆపింది. కృష్ణ కారు దిగి శవం దగ్గరకొచ్చాడు. జనం అతని వైపు వింతగా చూస్తున్నారు. కృష్ణ మాత్రం పైన ఎగురుతున్న బిడ్డ ప్రాణం వైపు, తండ్రి ఆత్మ వైపు చూస్తున్నాడు. హనుమంతరావింట్లో జానకి, సీతామహాలక్ష్మి మాట్లాడుకున్నాక జానకిని ఆవహించున్న ప్రేతాత్మ ఆమెను విడిచిపెట్టేసింది. నేను వెళ్ళిపోతున్నానమ్మా అంది సీతామహాలక్ష్మితో. ఎక్కడికి అంది సీతామహాలక్ష్మి. బంగ్లాకి. అక్కడ ఏముందని వెళ్తారమ్మా? అక్కడే నా జీవితం గడిచింది, గతించింది. అది నా ఇల్లు, నేను తిరిగిన ఇల్లు. అక్కడికి పోక మరెక్కడికి పోతానమ్మా? మీకు ఆ బంగ్లా మీద ఇంకా వ్యామోహం పోలేదా? వ్యామోహం కాదు, అక్కడే ఉంటే నాకేదో శాంతి ఉంటుంది, స్థిమితంగా ఉండగలను. ఎప్పటికైనా అక్కడే నాకు విముక్తి, ముక్తి, నమ్ము. సీతామహాలక్ష్మి నిట్టూర్పు విడిచింది. జానకిలోని ప్రేతాత్మ లేచి పొగమంచులా మారిపోయి ఇంటి పైకప్పుని దూసుకుంటూ బంగ్లా వైపు అతి వేగంగా ఎగిరిపోయింది. జానకి మంచం మీద నీరసంగా కూర్చుంది. ముకుందరావు చప్పున లేచి ఆమె పక్కన కూర్చున్నాడు. సునీత కూడా లేచి ఆమెకు రెండో వైపున కూర్చుంది. ఎలా ఉంది జానకి? జానకి అర్థం కానట్టు అందరి వైపు చూసింది. రుక్మిణి కాఫీలు తీసుకుని ముక్కు ఎగబీల్చుకుంటూ వచ్చింది. మనం ఎక్కడున్నాం అంది జానకి. మనం హనుమంతరావు ఇంటికి వచ్చేసాం. జానకి క్షణం ఇటు అటు భయంగా అందరివైపు చూసింది. శ్రీనాథేడి? ఇంకా కనిపించలేదు. జానకి మంచం మీద నుంచి స్ప్రింగ్లా లేచిపోయింది. ద్వారం వైపు పరిగెత్తింది. నేనిక్కడ ఉండండి, వాడు లేందే నేను ఉండలేనండి, నేను బ్రతకలేనండి, వాడున్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి, తీసుకుపోండి అని పిచ్చిగా అరిచింది. జానకి, జానకి, వాడొచ్చేస్తాడు, వచ్చేస్తాడు, నువ్వు కంగారు పడుకో, వాడొచ్చేస్తాడు జానకి అని ముకుందరావు ఆమెను పట్టుకున్నాడు.
ఎప్పుడు ఎప్పుడొస్తాడండి? 5 రోజులు అయిపోయింది. వాడికి ఎప్పుడొస్తాడండి? నేను బ్రతకలేనండి. వాడు లేంది నేను బ్రతకలేనండి అని అతని చేతుల్ని విడిపించుకుని ద్వారం వైపు పరిగెత్తింది. సునీత, ముకుందరావు ఆమెని పట్టుకున్నా వాళ్ళని విదిల్చుకుని తలుపులు తెరిచేసింది. ఎదురుగా భయంకరంగా వికృత రూపం పెద్దగా అరుస్తూ లోపలికొచ్చి పడింది. కారు దిగి దెయ్యం పిల్ల శవం దగ్గరకొచ్చిన కృష్ణను చూసి అక్కడి వాళ్ళు లేచిపోయి సవినయంగా అడిగారు. ఎవరింటికి బాబుగారు వెళ్ళాలి? కృష్ణ మాట్లాడలేదు. పైకి చూస్తున్నాడు. పైన ఎగురుతోన్న దెయ్యం పిల్ల ప్రాణం, దాని తండ్రి ఆత్మ కృష్ణ వైపే చూస్తున్నాయి. నీతో మాట్లాడాలి, సమాధానం చెప్తావా అని కృష్ణ ప్రేతాత్మను అడిగాడు. పెద్దింటాయన పైకి చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నాడో అక్కడి వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు పైకి చూశారు. ఎవరూ కనిపించలేదు. తమరు మహానుభావులు, దేవాంశతో పుట్టిన పుణ్యమూర్తులు. తమరితో నేను మాట్లాడగలనా? కానీ నా మాటలు కారులో ఉన్న డాక్టర్ అమ్మగారికి ఎలా వినిపిస్తాయి బాబుగారు అంది ప్రేతాత్మ. కృష్ణ వెనక్కి చూశాడు. ఆవిడ డాక్టర్ అని మీకెలా తెలుసు? మాకీ లోకంలో తెలియందే ఉంది బాబుగారు. తమరిక్కడికి ఎందుకొచ్చారో కూడా తెలుసు. ఏం చెయ్యాలనుకుంటున్నారో తెలుసు. ఏం చేస్తారో తెలుసు. అందుకే ఆ బ్రహ్మరాక్షసిగాడు తమర్ని ఊళ్ళోకి రాకుండా అన్ని ప్రయత్నాలు చేశాడు. సరే, కారు దగ్గరికి రా. నీకు కావలసిన కంఠస్వరాన్ని మా ఆవిడిస్తుంది. మా ఆవిడ ద్వారా మా అందరితో మాట్లాడు రా అని కృష్ణ వెళ్లి కారులో కూర్చున్నాడు. కృష్ణ మాటలన్నీ స్పష్టంగా విన్న జనం కారు దగ్గరకు వచ్చేశారు. వాళ్ళకంతా చిత్రంగానూ వింతగానూ ఉంది. పైన గాల్లో తేలుతూ ఉన్న దెయ్యం పిల్ల తండ్రి ప్రేతాత్మ కారులో కూర్చునున్న కృష్ణ దగ్గరకు వచ్చింది. లీలా, బీరెడి. ఇప్పుడు నిన్ను ప్రేతాత్మ ఆవహించబోతోంది. నువ్వు మీడియంగా వ్యవహరించాలి. అది చెప్పేవన్నీ నీ గొంతుకు ద్వారా వినిపిస్తుంది. ఆర్ యు రెడీ డియర్ అన్నాడు కృష్ణ లీలతో. ఎస్, ఐఆమ్ రెడీ అంది లీల రిలాక్స్డ్ మూడ్లో కూర్చుంటూ. కృష్ణ ఆ కనిపించని ప్రేతాత్మ వైపు చూశాడు. ఆవహించు. నీ బాధని గాథని తూచా తప్పకుండా వినిపించు అన్నాడు. పొగమంచులాంటి ప్రేతాత్మ లీల శరీరంలోకి ప్రవేశించింది. లీల అలర్ట్ అయింది. ఎక్కడికో చూస్తోంది. చుట్టూ పరిసరాలు ఆమెకు క్రమేపీ బ్లర్ అయిపోయాయి. ఏదో లోకంలో ఉంది. ఆమె ప్రేతాత్మకి రిప్రజెంటేటివ్గా మౌత్ పీసుగా పనిచేయనారంభించింది. నీ పేరేంటి అని అడిగాడు కృష్ణ లీలని. కామేశ్వరరావు వీర్రాఘవులు బాబుగారు అంది లీల. జనంలో గుసగుసలు మొదలయ్యాయి. అబ్బో, కామేశ్వరరావు గొంతులాగానే ఉంది అన్నారు కొందరు ముసలాళ్ళు. కృష్ణ అందర్నీ చేత్తోనే మాట్లాడద్దని వారించాడు. వీర్రాఘవులు, ఇక్కడున్న వాళ్ళని నువ్వు గుర్తించగలవా ఇప్పుడు అని అడిగాడు కృష్ణ. ఎందుకు గుర్తించలేను బాబుగారు? అదిగో నా భార్య అని దూరంగా నిలబడున్న ఆడమనిషిని చూపించాడు వీర్రాఘవులు. మరో మనిషిని చూపిస్తూ, ఆడు సీతారాంగాడు. ఆడు నేను కలిసి ఆడుకునేవాళ్ళం అంది లీల. సీతారాం అనే మనిషి, అవును బాబుగారు, నేను సీతారాంనే అన్నాడు. కృష్ణ వారించాడు ఎవరినీ మాట్లాడకుండా వినమని. నేను బతుకున్న రోజుల్లో వీళ్ళంతా నన్ను తెగ ఏడిపించి హింసలు పెట్టారండి అన్నాడు లీలను ఆవహించిన కామేశ్వర వీర్రాఘవులు. దేనికి? నేను పెళ్ళాం బిడ్డలు వదిలేసిన దేంతోనో తిరుగుతున్నానని. ఎవరా మనిషి? అది మనిషి కాదండి, కామిని పిశాచం. నన్ను పొలం గట్లకి తీసుకెళ్లి నానా యాతనలు పెట్టేది. ఎవరా కామిని పిశాచం? బంగ్లాలో సంపబడ్డ రంగారావు జమీందారు గారి భార్యగారండి. ఆవిడ నన్ను చివరికి చంపేసిందండి. నా బిడ్డ తల్లి దగ్గర ఉండిపోయిందండి. నా పెళ్ళం మళ్ళీ పెళ్ళాడి రాను రాను నా బిడ్డను నానాపాట్లు పెట్టేదండి. ఇండెట్టేది కాదు, గొడ్లిచ్చేది కాదు. అది ఊళ్ళో అడుక్కుని బతికేదండి. నేను ఇదంతా చూసేవాణ్ణండి. కానీ ఏం చేయగలను? శక్తి లేదు. అందువల్ల ఆ శక్తి సంపాదించి నా బిడ్డను నా దగ్గర తీసుకుపోవడానికి నా బిడ్డ శక్తినే నేను పీల్చేసి లాక్కునేవాణ్ణండి. కొంత శక్తి నాకు వచ్చింది. దాంతో ఊళ్ళో వాళ్ళ అందరిళ్ళకి పోయి తలుపులు బాదే ఉండండి, ఎవరికన్నా చెప్పుకుందామని. కానీ ఎవరూ తలుపులు తెరిసేవారు కారండి. అలాగా బాదీ లాభం లేక చివరికి నా బిడ్డను నా దగ్గరికే తీసుకుపోవాలనుకున్నానండి. క్రమేపీ దాని శక్తి అంతటినీ పీల్చేసి లాగేసుకున్నానండి. అది పేణం లేని కట్టి అయిపోయింది. కానీ దానిలో ఉన్న పేణం నాతో వచ్చేయమంటే రావటం లేదు. దానికి ఇంకా దాని శరీరం మీద ప్రేమ పోలేదండి. నేనే బలవంతంగా దాన్ని లాక్కుపోతుంటే తమరొచ్చారండి అంది లీలలోని కామేశ్వర వీర్రాఘవులి ప్రేతాత్మ. కృష్ణ ఇంకా ఏదో అడగబోతున్నాడు. ప్రేతాత్మ వారించింది. బాబుగారు, తమరు తొందరగా వెళ్ళిపోండి. ఆ వికృతాకారంగాడు హనుమంతరావు గారింట్లో తెగ ఏడిపించేస్తున్నాడండి. వెళ్ళిపోండి బాబు, వెళ్ళి వాళ్ళని రక్షించండి అని లీలనొదిలి తిరిగి శవం దగ్గరకు పోయింది ప్రేతాత్మ. కృష్ణ అక్కడున్న వాళ్ళకి 200 ఇచ్చి శవానికి శాస్త్రోక్తంగా దహన సంస్కారం చేయించమని చెప్పి కారు స్టార్ట్ చేశాడు. లావణ్యకి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది.
తను డాక్టర్. రోగుల్ని ఆపరేట్ చేసేటప్పుడు వాళ్ళకొచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉన్నప్పుడు డాక్టర్ల పక్కన ఏవో శక్తులు తిరుగుతున్న భావం ఆమెకు చాలాసార్లు అనుభవమే. కానీ ఇప్పుడు ఇక్కడ కృష్ణ కనిపించని ఆకారాలతో ఎలా మాట్లాడాడు, ఎలా దాన్ని లీల మీద ఆవహించేటట్టు చేశాడు, ఈ విషయమే అడిగింది కృష్ణను. ఇదెలా సాధ్యం అన్నయ్యా అని. ఆ శక్తులు 4 డైమెన్షన్లో తిరుగుతాయమ్మా. 3 కొలతల్లో బ్రతికే మనం పంచేంద్రియాలకు 4వ కొలతలో ఉండేవి కనిపించవు, వినిపించవు. అనుభవంలోకి రాని ఏ విషయాన్ని మనిషి నమ్మడు. అందుకే ఈ శక్తి గురించి నమ్మలేడమ్మా, తర్వాత చెప్తాలే అన్నాడు. హనుమంతరావు ఇల్లు సమీపించడంతో ఆ ఇంట్లో ఒక మహాప్రళయం జరగబోతోంది. వికృతాకారం హనుమంతరావు ఇంట్లో ఉన్న ఏ మనిషి మీద పడలేదు. ఎప్పుడైతే జానకి కొడుకు కోసం పిచ్చిగా అరుచుకుంటూ బయటకు పోయేందుకు తలుపులు తెరిచిందో వికృతాకారం భయంకరంగా అరుస్తూ గాలి హోరులా ఇంట్లోకి ప్రవేశించింది. దాంతో మాట్లాడడానికి ఇప్పుడు జానకిని ఆవహించిన ఆత్మ లేదు. జానకి దాన్ని మొట్టమొదటిసారిగా చూసిన క్షణం నోట మాటలేక అలానే ఉండిపోయింది. తర్వాత భయంతో కివ్వున కేకేసి కింద పడిపోయింది. ముకుందరావు, సునీత, రుక్మిణి చొప్పున జానకి దగ్గరకు వచ్చారు. మంచం మీద బాధతో పడుకుని మూలుగుతున్న హనుమంతరావు గదిలోకి ప్రచండ వేగంతో వస్తున్న వికృతాకారాన్ని ఆపడానికి లేచి నిలబడ్డాడు. వికృతాకారం హనుమంతరావు లోపల నుంచి దూసుకుపోయింది. దాని దూకుని చూసి సీతామహాలక్ష్మి పారిపోబోయింది. వికృతాకారం ఆమె మీద పడి జుట్టు పట్టుకుంది. మహాబలంగా బిగించి పట్టింది. సీతామహాలక్ష్మి బాధకి కిరకట్లాడిపోతుంది. హనుమంతరావు ఇది చూసి భరించలేకపోయాడు. వికృతాకారం మీదకి ఒక్క దూకు దూకాడు. జానకిని విడిచిపెట్టి ముకుందరావు, రుక్మిణి వికృతాకారం మీదకి పళ్ళు పటపటా కొరుకుతూ వెళ్లి పట్టుకున్నాడు. వికృతాకారం శక్తి ముందు వాళ్ళు దూదిపింజల్లా ఎగిరిపోయారు. దుర్మార్గుడా, అక్కడ మా జీవితాల్ని అంతం చేసిందే కాకుండా మళ్ళీ ఇక్కడికి దాపురించావట్రా? నువ్వు నికృష్టపు లోకాల్లో పడ్డానికే వచ్చావురా. నీ శక్తికి ఎంతో కాలం ఉండదురా అని అరుస్తోంది బాధకి తాళలేక సీతామహాలక్ష్మి. ముకుందరావు లేచి ముడిపడిన ఆమె జుట్టుని విడిపించడానికి మళ్లీ సీతామహాలక్ష్మి జుట్టును పట్టుకున్నాడు. మధ్యలో నలిగిపోతోంది సీతామహాలక్ష్మి. అటు భీకరాకారం, ఇటు మానవ శక్తి రెంటి మధ్య దెబ్బలు తింటోంది. హనుమంతరావుకి ఏం చేయడానికి పాలు పోలేదు. ఒక కర్ర తీసుకొచ్చి సమయానికి గుర్తొచ్చిన ఆంజనేయ దండకం కంఠమెత్తి స్తుతిస్తూ కర్రతో సీతామహాలక్ష్మికి అడుగు దూరంలో శూన్యంలో బాదాడు. ఏ దెబ్బ సీతామహాలక్ష్మిని హింసిస్తున్న వికృతాకారానికి తగలడం లేదు. అది చేయి విసిరింది. చాక్ కొట్టినట్టు హనుమంతరావు ఇంతెత్తుని ఎగిరి మంచం మీద పడ్డాడు. మంచం ఆ తాకిడికి విరిగిపోయింది. ముకుందరావు అతనిలానే శూన్యంలో వికృతాకారం మీదకి దూకాడు. అతని చేతికి ఏం దొరకలేదు గాని అతను షాక్ కొట్టినట్టు తూలిపోయాడు. సీతామహాలక్ష్మి అదృశ్య శక్తితో పెనుగులాడుతోంది. గదిలోని వస్తువులన్నీ చిందరవందరగా పడిపోతున్నాయి. ఎగిరెగిరి కిందన దబీమని పడిపోతున్నాయి. పెరట్లో ఉన్న ఆవులు, గేదెలు తెగరుస్తున్నాయి. తాళ్లు తెంపుకుని పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఊళ్ళో ఉన్న కుక్కలన్నీ హనుమంతరావు ఇంటి ముందు చేరి తెగ మురుగుతున్నాయి. తెలతెల వారుతోంది. కాకులు లేచిపోయి చెట్లని విడిచి ఆ ఇంటి మీద ఎగురుతూ కావు కావుమంటూ తెగ గోలగా అరుస్తున్నాయి. జానకికి మెల్లగా మెలకు వచ్చింది. వాళ్ళంతా సీతామహాలక్ష్మి ముందు శూన్యంతో ఎందుకు దెబ్బలాడుతున్నారో ఒక్క క్షణంలో ఊహించేసింది. ఆమె వెంటనే అక్కడి నుంచి పరుగున దేవుడింట్లోకి దూరిపోయి భగవన్నామ స్మరణలో లీనమైపోయింది. సీతామహాలక్ష్మి రాక్షసిలా అరుస్తూ దేవుడింటి వైపు పరిగెత్తింది. ఆమె వెనక ముకుందరావు పరిగెత్తాడు. సీతామహాలక్ష్మి దేవుడింటి దగ్గరికి వెళ్లి కింద పడిపోయింది. ముకుందరావు తలుపులు దబదబా బాదాడు. జానకి, తలుపు తెరు జానకి అంటూ. సీతామహాలక్ష్మి జుట్టు వదిలి వికృతాకారం ముకుందరావుని పట్టుకుంది. సరిగ్గా అదే సమయంలో జానకి తలుపులు తెరవడం, రుక్మిణి సీతామహాలక్ష్మిని గదిలోకి తోసి తలుపులు దగ్గరగా వేయడం జరిగాయి. ముకుందరావు నేల మీద దొర్లిపోతున్నాడు. రుక్మిణి కూడా గోడకు గుద్దుకుని స్పృహ తప్పిపోయింది. సునీత భయంతో చుట్టూ చూస్తోంది. శ్రీలక్ష్మి కళ్ళు విప్పింది. గదిలో ప్రళయంలా విజృంభిస్తోన్న శక్తిని స్పష్టంగా చూసింది. దెయ్యం దెయ్యం అని అరిచింది. సునీత ఆమె నోరు మూసేసింది. అదృశ్య వికృతాకారం సునీతను ఒక దెబ్బతో గోడకు చేర్చేసింది. భయంకరంగా అడుగులు వేసుకుంటూ శ్రీలక్ష్మి వైపు వస్తోంది వికృతాకారం. శ్రీలక్ష్మి భయంగా మూలకి నక్కిపోయింది. వికృతాకారం ఆమె దగ్గరకొచ్చేసింది. ఆమెను పట్టుకుని గాల్లోకి ఎత్తేసింది. ముకుందరావు ఈ దృశ్యాన్ని చూశాడు. శ్రీలక్ష్మి అని ఊరంతా జడుసుకునేటట్టు అరిచి శ్రీలక్ష్మి కిందకొచ్చి ఆమె కింద పడిపోతే పట్టుకునేందుకు రెడీగా చేతులు చాచుంచాడు. శ్రీలక్ష్మిని వికృతాకారం నేలకేసి కొట్టేయడానికి తయారవుతూ ఉండగా కృష్ణ లోపలికొచ్చాడు. వికృతాకారం శ్రీలక్ష్మిని కిందకి విసిరికొట్టింది.
కృష్ణ చప్పున ముందుకొచ్చి కింద పడిపోతున్న శ్రీలక్ష్మిని కృష్ణ చేతుల్లోకి తీసుకున్నాడు. కృష్ణ ఆమెను కిందకి దింపాడు. తీక్షణంగా వికృతాకారం వైపు చూశాడు. ఒరే దుర్మార్గుడా, నువ్వు ఎవరివైనా ఎక్కడున్నా నిన్ను బంధించిగాని నేను ఈ ఊరు వదలనురా అని కృష్ణ అరిచాడు. వికృతాకారం కృష్ణను చూసి ఇంకక్కడ ఉండలేక పెద్దగా అరుస్తూ ఇంటి టాపులోంచి పొగలా చిందరవందరైపోయి ఎక్కడికో ఎగిరిపోయింది. సరేరా, నేను చూస్తాను నువ్వెంతవరకు నా పని చూస్తావో అంటూ మ్యాజిక్ సర్కిల్లో కూర్చుని వీరాంజనేయులు మంత్రోచ్చారణ చేస్తూ దేవతలందర్నీ పేరు పేరున పిలుస్తున్నాడు. ఒట్టు పెట్టి అరుస్తున్నాడు. అరుస్తూ తిడుతున్నాడు. దూరంగా ఎక్కడో కుక్క రాము నిలబడి కాపలా కాస్తున్నట్టు చుట్టూ చూస్తోంది. మ్యాజిక్ సర్కిల్కి దూరంగా చుట్టూ రకరకాల శక్తులు వింత వింత ఆకారాలు దాలుస్తూ గాల్లో దాని చుట్టూ తిరుగుతున్నాయి. చిన్న రకాల దెయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు అక్కడికే ఆకర్షింపబడుతున్నాయి. వీరాంజనేయులు దిక్పాలకులందర్నీ పేరు పేరున పిలుస్తూ మంత్రాలు జపిస్తున్నాడు. గంట వాయిస్తూ కత్తి తిప్పుతూ కళ్ళు మూసుకునే జపం చేస్తున్నాడు. సర్వశక్తివంతుడైన తూర్పు దిక్కుకి చక్రవర్తి అయిన బాల్ని గొంతెత్తి అరుస్తూ పిలుస్తున్నాడు. ఓ బాల్, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, నీకు ఈ మంత్ర తర్పణ చేస్తున్నాను. లోక కళ్యాణం కోసం నేను చేస్తున్న ఈ యజ్ఞంలో నాకు సహాయం చెయ్యి. నా మాట విను, నా మాట మన్నించు, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు రాలేని పక్షంలో మస్సాయిల్ని గాని, ఏరియల్ని గాని, శాటియల్ని గాని, అడ్రూయల్ని గాని, అకోరిబ్బుని గాని పంపించు. నాకు వాళ్ళు విధేయులై నా ఆజ్ఞల్ని మన్నించేటు చేయి. నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటు చేయి. రా రా, నువ్వేరా, లేకపోతే నువ్వు ప్రసన్నం కాకపోతే నా సర్వశక్తుల్ని ధారపోసి నిన్ను రప్పిస్తాను. భగవత్ శక్తుల ద్వారా నిన్ను వశం చేసుకుంటాను. రా రా. ఎలాంటి శక్తి మ్యాజిక్ సర్కిల్లోకి రాలేదు. వీరాంజనేయులు మరింత బిగ్గరగా అరిచాడు. రావా, రావట్రా, రావా. న్యాయంగా నీ ప్రేత పిశాచాలు అన్నింటితోనూ ఈ వలయంలోకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు రాని పక్షంలో ఈ అగ్ని ఖడ్గంతో నిన్ను రప్పిస్తానురా. రా రా. నువ్వు రాకపోతే నీ బాధలు మరింత హెచ్చిస్తా. నిన్ను కాల్చి పారేస్తాను. నిన్ను చిత్రవద చేస్తా అని బెత్తంతో గాలిలో కొట్టాడు. దూరంగా అరుపులు వినిపిస్తున్నాయి. కానీ ఎలాంటి శక్తి ప్రత్యక్షం కావడం లేదు. ఏ విధంగానూ అగుపించడం లేదు. వీరాంజనేయులు అరిచాడు. కోపంగా కేకలు వేశాడు. తిట్టాడు. గంట వాయించాడు. ఖడ్గం తిప్పాడు. బెత్తంతో గాలిని బాదాడు. మళ్లీ అరిచాడు. తిట్టాడు. కొట్టాడు. కానీ శక్తులు ఆకృతిని దాల్చి అతని మ్యాజిక్ సర్కిల్లోకి రావడం లేదు. ఆకాశంలో నక్షత్రాలు ఒకటొకటి మాయమైపోతున్నాయి. తూర్పున ఆకాశం మెల్లగా ఎర్రనవుతోంది. తొలికోడి కూసి మలికోడి కూసింది. చెట్ల మీద కాకులు అరవడం మొదలుపెట్టాయి. ఊళ్ళో జనం లేచి పొలానికి బయలుదేరుతున్నారు. ఏ శక్తి వీరాంజనేయులకి ప్రత్యక్షం కాలేదు. వీరాంజనేయులు ఒక నిట్టూర్పు విడిచాడు. కృష్ణను చూశాక ముకుందరావుకి ప్రాణం లేచొచ్చింది. లావణ్య హనుమంతరావుకి కట్టుకట్టి ఇంజెక్షన్ ఇచ్చింది. జానకి మెల్లగా తేరుకుంది. లీల ఆమె పక్కనే కూర్చుని ఆమె తల నిమిరింది. జానకి బరువుగా కనురెప్పలెత్తి చూసింది. ఆమెను చూడగానే ఇక జానకి దుఃఖం ఆగలేదు. వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఊరుకోండి, మరేం భయం లేదండి అని లీల అనునయించింది. జానకి మరింత ఏడ్చింది. శ్రీనాథ్, శ్రీనాథ్ అని మాత్రమే అనగలిగింది. మరేం పర్వాలేదండి, మేము వచ్చాంగా, మేము వెతుకుతాం. అందరూ వెతుకుతున్నారండి, కానీ ఇంతవరకు వాడి జాడ తెలియలేదు. లీల ఆమె చేతి మీద తట్టింది. కృష్ణ సీతామహాలక్ష్మి దగ్గరికి వచ్చాడు. ఆమె నోట మాటలేదు. నిలువు చూపుతో అతన్నే పట్టి చూస్తోంది. కామేశ్వర వీర్రాఘవుల్ని చంపింది నువ్వేనమ్మా అన్నాడు. రుక్మిణి, సునీత, లావణ్య, ముకుందరావు ఉలికి పడ్డారు. ఆమె మాట్లాడలేదు. చెప్పమ్మా. మీకు తెలీదా అంది సీతామహాలక్ష్మి. ఆమె కంఠంలో ఇప్పుడు సౌమ్యతుంది, బాధుంది. ఊళ్ళో వాళ్ళంతా మీ గురించే చెప్పుకుంటున్నారు అన్నాడు కృష్ణ. మీరు నమ్మగలరా? కృష్ణ తల పంకించాడు. అసాధ్యమే అనుకోండి. పోనీ మీరీ పసిదాన్ని ఎందుకు ఆవహించారో కారణమేంటో చెప్పండి. ఈ పాప తండ్రే ఆ బంగ్లాకి వస్తూ పోతూ ఉన్నారు. బంగ్లాకి మేం కొత్తవాళ్లం బాబు. అక్కడున్న వాళ్ళు ఎవరూ మమ్మల్ని అక్కడికి రానివ్వడం లేదు. అందుకని ఇక్కడికి వచ్చాను. అయితే సరే, వెంటనే పాపను విడిచి వెళ్ళు. సీతామహాలక్ష్మి మాట్లాడలేదు. వెళ్ళిపోమ్మా. కృష్ణ రెట్టించి అడిగాడు. ఎక్కడికి వెళ్ళమంటారు? ఇక్కడ తప్ప మరెక్కడికన్నా వెళ్ళు. అందాక తర్వాత నేను నీకు విముక్తి కలిగిస్తాను. సీతామహాలక్ష్మి ఆదోలా నవ్వింది. నేనిక్కడికొచ్చింది వీళ్ళని రక్షించడానికే కాదు, మీ అందరికీ విముక్తి కలిగించాలని వచ్చానమ్మా.
సీతామహాలక్ష్మి కృష్ణ వైపే చూస్తోంది. నిజమేనా? మీకు తెలియందేముంది అన్నాడు కృష్ణ. సీతామహాలక్ష్మి మంచం మీద నుంచి లేచింది. ఆమెలోంచి ఏదో నిరాకారమైన పొగమంచులాంటి మేఘం లేచింది. అది మెల్లగా పైకి లేస్తూ క్రమేపీ తెల్లటి ఆకృతిని సంతరించుకుంటూ అక్కడి నుంచి వేగంగా ఎగిరిపోయింది. సీతామహాలక్ష్మిని ఆవరించిన భూతం ఆమెను విడిచిపెట్టి పోవడంతో ఆమె మంచం మీద కుప్పలా కూలిపోయింది. లావణ్య ఆమె దగ్గరకొచ్చి పల్సు హార్ట్ బీటు చూసింది. మనిషి బాగా నీరసంగా ఉంది. పర్వాలేదని చెప్పి ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చింది లావణ్య. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఆ బంగ్లాకి వెళదామన్నాడు కృష్ణ. ముకుందరావు ఉత్సాహాన్ని చూపించిన సునీత కాస్త తటపటాయించింది. మేముండగా భయం దేనికండి, రండి తమాషాలు చూదురుగాని అన్నాడు కృష్ణ. దాంతో హనుమంతరావు కూడా లేచి బయలుదేరాడు. అంతా కారులో బంగ్లా వైపు వెళ్లారు. బంగ్లాలో ఉన్న ప్రతి గదిని అతి నిశితంగా చూశాడు కృష్ణ. మధ్యున్న హాలు దాదాపు 50 అడుగుల పొడవు, 35 అడుగుల వెడల్పు ఉంది. ఎత్తు 16 అడుగులు. కృష్ణ పెద్ద నిచ్చెన తెప్పించి ఆ పెద్ద హాల్లో 4 మూలల 4 మైకు మౌత్ పీసులు కట్టాడు. మధ్యగా ఒక మౌత్ పీస్ కట్టాడు. అన్నిటి వైర్లని జానికి పడుకునే గదిలోకి తీసుకొచ్చి టేప్ రికార్డర్కి కలిపాడు. మైకు మౌత్ పీసులు అంత శక్తివంతమైనవి కావు. వాటి ముందు 1 అడుగు దూరం నిలబడి మాట్లాడితే మైకు క్యాచ్ చేయదు, రికార్డు కాదు. అవి అరేంజ్ చేశాక పడక గదిలో ద్వారం ముందు కెమెరా పెట్టి పడక గదిలోకొచ్చాడు. పడక గది ఒక వింత వాతావరణంతో మహా చిత్రంగా ఉంది. గదిలో తను, ముకుందరావు, సునీత, లీల, హనుమంతరావు, జానకి, లావణ్యే కాకుండా ఇంకా మరొకరున్నట్టు పసిగట్టాడు. సన్నజాజుల వాసన మొత్తుగా వస్తోంది. కృష్ణ లీల వైపు చూశాడు. లీల అతని చూపులోని ప్రశ్నను అర్థం చేసుకున్నట్టు తల ఊపింది. ఎవరో ముత్తైదువ జానకి పక్కనే నిలబడింది. తల నిండా సన్నజాజి పువ్వులున్నాయి. తలంటి స్నానం చేసినట్టుంది. మీ వైపే చూస్తుందండి అంది లీల. ఆమె వర్ణించిన మనిషి ఎవరో వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ కనిపించడం లేదు. ఎవరండి మీరు అనబోయింది లీల. కృష్ణ ఆమెను ఏమీ అడగద్దు అన్నట్టు వారించాడు. పడక గదిలో గోడకి చేర్చున్న పెద్ద టేబుల్ని గది మధ్యకు లాగాడు కృష్ణ. అంది మీద ఓజో బోర్డు పెట్టాడు. చుట్టూ 6 కుర్చీలు వేశాడు. ఆమె కృష్ణ వైపే చూస్తోంది. జానకి ఎక్కడో ఉంది. ఆమె కొడుకు గురించి ఆలోచిస్తోంది. దయచేసి అంతా కుర్చీలో ఒకరికెదురుగా మరొకరు కూర్చోండి అన్నాడు. శ్రీలక్ష్మి, సునీత నిలబడే ఉన్నారు. అందరూ కుర్చీల్లో కూర్చున్నారు. ముకుందరావు ఎదురుగా లావణ్య కూర్చుంది. హనుమంతరావు ఎదురుగా లీల కూర్చుంది. జానకి ఎదురుగా కృష్ణ కూర్చున్నాడు. కృష్ణ లక్ష్మి వైపు చూశాడు. అమ్మా, నువ్వు అలానే నిలబడుండమ్మా. మేము మాట్లాడే మాటలన్నీ వింటూ ఉండు. ఏం చేస్తున్నామో చూడు ఏం అన్నాడు. అలాగే అంకుల్ అంది శ్రీలక్ష్మి. బోర్డు మధ్యలో ఒక చిన్న పలకుంది. బోర్డు చుట్టూ ఇంగ్లీషు అక్షరాలు ఏ నుంచి జెడ్ వరకు ఉన్నాయి. 0 నుంచి 9 వరకు అంకెలున్నాయి. గుండ్రంగా ఉన్న బోర్డులో పైన ఎస్ అని, కింద నో అని, కుడివైపున గుడ్ బై అని, ఎడంవైపున రీఫ్రేజ్ అనే మాటలు రాసున్నాయి. ఈ విజే అనే పదం 2 పదాల కలయిక. ఓయుఐ ఫ్రెంచ్ పదం, జే జర్మన్ మాట. రెంటికి అర్థం తదాస్తు అని. కృష్ణ అందరివైపు చూశాడు. ఇక్కడ ఆత్మలు ఉన్నాయో లేవో తెలియచెప్తుంది ఈ విజే బోర్డు. ఎలా అన్నట్టు చూశారు. మీరు చేయవలసిందల్లా ఒకటే. మీ అందరూ మీ మీ చూపుడు వేళ్ళని ఈ మధ్య బిళ్ళ మీద అంటున్నట్టు ఉంచండి. మీ ఇష్టం వచ్చిన ప్రశ్నల్ని ఇక్కడ ఆత్మ ఉన్నట్టే అడగండి. బిళ్ళ కదిలి అక్షరాల మీదకు పోయి సమాధానాల్ని అక్షరాల ద్వారా తెలియజేస్తుంది అన్నాడు కృష్ణ. అంతా బోర్డు మధ్యున్న బిళ్ళ మీద వేళ్లు పెట్టారు. ముకుందరావు కృష్ణ వైపు చూశాడు. కృష్ణ సైగ చేశాడు. ముకుందరావు బోర్డు వైపే చూస్తూ ఇక్కడ ఎవరైనా ఉన్నారాండి అని అడిగాడు. సమాధానం లేదు. ఇక్కడ ఎవరైనా ఉంటే జవాబు చెప్పండి అని మళ్ళీ అడిగాడు. ఎలాంటి శబ్దం గాని జవాబు గాని లేదు. ఆవిడ బోర్డు వైపుగా వస్తున్నట్టు కృష్ణ లీల స్పష్టంగా చూశారు. ఆవిడకు కూడా కృష్ణ విచిత్ర వ్యక్తిలా కనిపించినట్టున్నాడు. ఎవరైనా ఉన్నారాండి ఇక్కడ అని తిరిగి అడిగాడు ముకుందరావు. బిళ్ళ బోర్డు మీద కదలడం మొదలుపెట్టింది. దానిని ఎవరూ కదపడం లేదు. వాళ్ళ ప్రయత్నం లేకుండా బిళ్ళ కదిలి కదిలి ఎస్ అనే చోట ఆగిపోయింది. వింతగా అంతా కృష్ణ వైపు చూశారు. కృష్ణ మాట్లాడకుండా ప్రశ్నలు అడగమన్నట్టు చూశాడు. మీరు మాకేమన్నా చెప్తారండి అన్నాడు ముకుందరావు. మళ్ళీ సెంటర్లోకి వెళ్లిన బిళ్ళ ఎస్ అన్న గడివైపు కదిలింది. ఎవరితో చెప్పాలనుకుంటున్నారు? బిళ్ళ ఒక్కో అక్షరం వైపు కదిలింది.
KRISHNA అని చదివి కృష్ణగారా అన్నాడు ముకుందరావు. ఏం మాట్లాడతారు అన్నాడు కృష్ణ. బోర్డు మీద బిళ్ళ కదిలే అక్షరాలన్నింటినీ కూడబలుకుంటే నాకు విముక్తి మీరు కలిగించాలి బాబు, ముక్తిని కలిగించాలి అని వచ్చింది. మీ పేరేంటమ్మా అని అడిగింది జానకి. అన్నపూర్ణ. హనుమంతరావు రియాక్ట్ అయ్యాడు. మీరు మీరు నారాయణపురావు గారి భార్య అన్నాడు. అవునని సమాధానం వచ్చింది. మీరు కూడా ఎందుకు ప్రేతాత్మయ్యారమ్మా? అన్ని పూజలు పునస్కారాలు అన్నదానాలు చేసేవారు. నా ఆత్మకి ముక్తి దొరకలేదు అని సమాధానం ఇచ్చింది. అమ్మా, మీరు మా భూగ్రహానికి సంబంధించిన లోకాల్లో లేరు. మీకు త్రికాలాలు తెలుస్తాయి కదా. రాధ తల్లి గురించి మీకేమైనా తెలుసమ్మా? YES చెప్పగలరా అభ్యంతరం లేకపోతే అని అడిగాడు ముకుందరావు. ఆమె నా స్నేహితురాలు. సమాధానం బోర్డు మీద వచ్చింది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? తన అత్తారింట్లో అని సమాధానం. కానీ ఆ ఊళ్ళో ఉన్న ఆ ఇంట్లో ఇప్పుడెవరూ లేరు. మనుషులు లేరు, కానీ ముక్తి దొరక్క ఆ ఇంట్లోనే ఉంది జవాబు. మీకు ముక్తి కావాలంటున్నారు, అదెలా చేయాలో చెప్పండి. బాబు కృష్ణ, 3వ అంతస్తులోకి వెళ్ళు బాబు, మీకే అంతా తెలుస్తుంది అని సమాధానం వచ్చింది. తర్వాత ఏ ప్రశ్నలు అడిగినా మిగతా ఆత్మలు ఏవేవో చేస్తున్నాయి, కానీ వాళ్ళు కోరుకునే సమాధానం రాక అంతా పైకి వెళ్లారు. ఎందుకీ బోర్డు మీద ఇలా చేస్తున్నారండి అంది సునీత. మీకు ఈ స్పిరిట్స్ శక్తి గురించి స్పష్టంగా చూపించాలని అన్నాడు కృష్ణ. వాటిని మేం చూసామండి. మన పంచేంద్రియాలు మనల్ని ఎంత మోసం చేస్తున్నాయో మీకు తెలీదండి. యంత్రాలైతే కరెక్ట్గా చూపిస్తాయి. అందుకు అంతా పైకి వెళ్ళాక కృష్ణ గదంతని పరికించి చూశాడు. గది మధ్యలోనే ఏదో విచిత్రం ఉన్నట్టు అనిపించింది. కృష్ణ గది మధ్యగా కుర్చీలాగి అందులో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. మిగతా వాళ్ళు చుట్టూ దూరంగా నిలబడున్నారు. లీలా, నా వెనక పైకప్పుకి ఫ్లోర్కి మధ్య ఏముంది అన్నాడు కృష్ణ కళ్ళు మూసుకునే. లీల చూసింది. నిజానికి ఆమె చూడడం లేదు. ఆ పక్క కళ్ళు తెరిచే ఉన్నా ఆమె దృష్టి అతని వెనక పక్క లేదు. ఎక్కడుందో ఆమెకే తెలీదు. అయినా ఆమె మనో నేత్రం ముందు ఏదో దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా వాళ్ళకేమీ కనిపించడం లేదు. విచిత్రంగా చూస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్కి ఒక తాడు కట్టుందా? కృష్ణ అడిగాడు. అంది లీల. మిగతా వారికి ఏమీ కనిపించడం లేదు. తాడుకి ఒక ఆమె ఊరేసుకుని వేలాడుతోందా? అంది లీల. మిగతా అందరూ ఉలిక్కి పడ్డారు. ఆమె అన్నపూర్ణమ్మ అన్నాడు కృష్ణ. హనుమంతరావు ఫ్యాన్ వైపు దిగువ భాగాన కళ్ళు ఇంతంత చేసుకుని చూశాడు. ఎలాంటి దృశ్యమూ కనిపించడం లేదు. కృష్ణ లేచాడు. ఆ కనిపించని ఊరేసుకున్న అన్నపూర్ణమ్మ కళేబరం వైపు చూశాడు. ఇందుకేనా ఆమె విముక్తి కావాలంటోంది? బలవన్మరణంతో ప్రాణం పోయినా ఆమె ఇంకా అక్కడే అలానే తారుడుకు వేలాడుతూ ఉందా? టేబుల్ మధ్యకి లాగాడు. కత్తి తీసుకురమ్మన్నాడు. హనుమంతరావు కిందకు వెళ్లి తీసుకొచ్చాడు. కృష్ణ టేబుల్కెక్కి మిగతా ఎవరికీ కనిపించని తాడును కోశాడు. నిజంగా ఏదో బరువైన కళేబరాన్ని కిందకి దించుతున్నట్టు దించాడు. కళేబరాన్ని టేబుల్ మీద వెలకిల్లా పడుకోబెట్టాడు. దాన్నుంచి మెల్లగా పొగమంచు లాంటిదేదో పైకి లేచి క్రమేపీ ఎగిరిపోయింది. లీలకు కృష్ణకు టేబుల్ మీద ఉంచబడిన కళేబరం కూడా క్రమేపీ మాయమైపోతున్నట్టుగా స్పష్టంగా కనిపించింది. అది అదృశ్యం కావడంతో గదిలోని సన్నజాజుల సువాసన కూడా దూరమైపోయింది. ఆమె మాయమయ్యాక మరో ఆకారం ఎక్కడ్నుంచో వచ్చిందా గదిలోకి. కృష్ణ ఆమె వైపు చూశాడు. మీరెవరమ్మా అన్నాడు. ఆమె ఏదో అంటోంది, కానీ ఆ కంఠస్వరం సరిగ్గా వినిపించడం లేదు. కృష్ణ లీల దగ్గరికి వచ్చాడు. లీలా, ఆమె ఏదో అంటోంది, వినిపించడం లేదు. నువ్వు మీడియంగా వ్యవహరించి ఆమెను నీ మీదకి రప్పించుకుంటావా అన్నాడు. మిగతా వాళ్లంతా వింతగా గదిలో కనిపించని ఆమెను కాళ్లతోనే వెతుకుతున్నారు. లీల కుర్చీలో కూర్చుంది. కృష్ణ గదిలో తిరుగుతున్న ఆకారం వైపు చూశాడు. అమ్మా, మీరు ఎవరైనా కావచ్చు. మీరెందుకొచ్చారో, ఏం చెప్పదలుచుకున్నారో అన్నీ మా ఆవిడ్ను ఆవహించి ఆమె కంఠం ద్వారా మీ మాటలు చెప్పుకోవచ్చు అన్నాడు. ఆకారం లీల చుట్టూ గాల్లో తేలుతూ తిరుగుతోంది. మీకేం భయం లేదమ్మా. ఆ స్థితిలో ఉన్న మీకు భయం మా వల్ల ఉండదని తెలుసు. నిరభ్యంతరంగా ఆమెను ఆవహించి చెప్పుకోమ్మా. ఆమె నా భార్య. ఏం పర్వాలేదు, చెప్పుకోమ్మా. ఆకారం లీల చుట్టూ తిరుగుతూనే ఉంది గాని ఆమె మీద వాలడం లేదు. ఆవహించమ్మా అన్నాడు కృష్ణ రెట్టిస్తూ. ఆకారం లీలను వదిలి జానకి దగ్గరికి వెళ్ళి ఆమె చుట్టూ తిరుగుతోంది. జానకి గారి ద్వారా మాట్లాడతావమ్మా అన్నాడు కృష్ణ. ఆకారం మెల్లగా జానకి మీదకి దిగుతోంది. కృష్ణ ముకుందరావు వైపు చూశాడు. మీ ఉద్దేశం ఏంటండి అన్నాడు కృష్ణ.
ముకుందరావు జానకి వైపు చూసి మా అభ్యంతరం ఏమీ లేదండి అన్నాడు. అయితే మీరలా వచ్చి కూర్చోండి అని కుర్చీ చూపించాడు కృష్ణ. జానకి కుర్చీలో కూర్చుంది. రిలాక్స్ అవ్వండి. ఊపిరి పూర్తిగా పీల్చుకుని పూర్తిగా విడిచిపెట్టండి. చివరి వరకు అలానే ఊపిరి పీలుస్తూ విడిచిపెడుతూ ఉండండి. జానకి కృష్ణ చెప్పినట్టే చేస్తోంది. కృష్ణ ఆకారం వైపు చూశాడు. వారి ద్వారా చెప్పుకోదలిస్తే చెప్పుకోమ్మా అన్నాడు. ఆకారం పొగమంచు రూపంలో జానకిని ఆవహించింది. జానకి కుర్చీలో నిటారుగా కూర్చుని ఎక్కడికో చూస్తోంది. నీ పేరేంటమ్మా అన్నాడు కృష్ణ జానకిని. కృష్ణవేణి అంది జానకి. ఆమె కంఠస్వరం కొద్దిగా మారింది. ముకుందరావు ఉలికి పడ్డాడు. ఎవరు మీరు అన్నాడు. ఆమె రాధాదేవి తల్లి అన్నాడు ముకుందరావు. కృష్ణ అతన్ని వారించాడు. ఆమెనే చెప్పనివ్వండి. ముకుందరావు చెప్పింది నిజమే బాబు అంది జానకి. మీరెక్కడున్నారు? వెళ్ళిపోయాను. ఎక్కడికి? నేను ఉండవలసిన చోటే ఉన్నాను. మీ ఆత్మ ఇక్కడ ఇన్నాళ్ళు లేదా? ఉంటే మీకు ఏదో ఒక విధంగా తెలియపరిచేదానిగా. మరి ఇప్పుడు ఎందుకొచ్చారు? అన్నపూర్ణ పిలిచింది. ఆమెకు మీకు ఏంటి సంబంధం? చిన్నప్పుడు మేమిద్దరం ఒకే చోట కలిసి తిరిగాం, చదువుకున్నాం. తనకి జమీందారు నారాయణప్పరావుతో పెళ్ళైపోయింది. నా పెళ్ళి మరో ఊళ్ళో అయి వెళ్ళిపోయాను. మీది సహజమైన మరణమేనా? కాదు. బలవన్మరణమా? ఒక విధంగా. అంటే మనోవ్యధతో పోయాను. దేనికి మనోవ్యధ? ఇంతవరకు ఎవరికీ తెలియని రహస్యం అడుగుతున్నావు బాబు. ఇది ఒక్క నా బిడ్డ రాధకే తెలుసు. అది పూర్తిగా తెలీదు. అందుకే తను ప్రేమించిన ముకుందరావు చేత ఈ బంగ్లా కొనిపించింది. ఏంటా రహస్యం? నేను నారాయణప్రావు భార్య అన్నపూర్ణ స్నేహితులమని చెప్పానుగా. నేను మా పుట్టింటికి ఈ ఊరు ఎప్పుడొచ్చినా ఆమె నన్ను చూసేందుకు కబురు పెట్టేది. కానీ నేనెప్పుడూ ఈ బంగ్లాకొచ్చేదాన్ని కాదు. ఏం? నారాయణప్రావు మంచివాడు కాదు. నిన్నేమన్నా అన్నాడాయన? నేను ఎప్పుడైనా అతనికి కనిపిస్తేగా అనడానికి. కానీ ఒక రోజున ఆయన ఏదో ఊరెళ్ళాడు. అన్నపూర్ణ నాకు కబురు పంపింది, ఆయన లేరు, రమ్మనమని. నేను భయంగానే ఈ బంగ్లాకొచ్చాను. ఎంతో కాలం తర్వాత ఇద్దరం కలుసుకున్నాం. నన్ను కావలించుకుని ఏడ్చేసింది. తర్వాత చిన్ననాటి విషయాలు మాట్లాడుకున్నాం. ఇంతలో మరి ఏమైందో తెలీదు. నారాయణప్పరావు ఊరెళ్లకుండా వచ్చేశాడు. నాకు భయం పట్టుకుంది. ఎటూ వెళ్ళడానికి తోచలేదు. ఆయన పైకి మేడ మీదకి వచ్చేస్తున్నాడు. అన్నపూర్ణకి భర్త సంగతి తెలుసు. ఈ బంగ్లాలో ఎందరు స్త్రీలు నాశనమైపోయారో ఆమెకు తెలుసు. నన్ను డాబా మీదకి పంపించేసి తలుపులు వేసేసింది. ఆయన కిందకి వెళ్ళాక రెండో అంతస్తులోకి తీసుకొచ్చి అక్కడి నుంచి రెండో దారి నుంచి పంపించేయాలని ఆమె ఉద్దేశం. ఆయన మాత్రం మేడ మీద నుంచి దిగలేదు. తాగుతూ కూర్చున్నాడు. ఆయన తాగేటప్పుడు ఆమె ఎదురుగా ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ ఆ వాళ్ళ అక్కడే కూర్చుంది. నారాయణప్పరావు ఏమనుకున్నాడో ఆమెను కిందకి వెళ్ళిపోమన్నాడు. అన్నపూర్ణ భయపడుతూనే కిందకి వెళ్ళిపోయింది. అయితే ఆయన నన్ను చూసుండడని ఆమె ధీమా. ఆయన తాగి నిద్రపోయాక నన్ను పైనుంచి దించి పంపేయాలని ఆమె అనుకుంది. ఆమె కిందకి వెళ్ళాక చాలాసేపటి వరకు ఆయన తాగుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు ఆమె పై వరకు వచ్చి చూసి కిందకి వెళ్ళిపోయేది. అతనికి నేను పైన డాబా మీద ఉన్నట్టు తెలీదని నిర్ధారణ చేసుకుంది. అర్ధరాత్రి అయింది. ఆయన తలుపులు మూసేసి గడియ పెట్టేశారు. నాకు స్పష్టంగా వినిపిస్తోంది. ఆయన మరో క్షణంలో నిద్రపోతాడు. అప్పుడు నేనే కిందకి దిగి తలుపులు తెరుచుకుని వెళ్ళిపోవాలనుకున్నాను. కాని ఆయన తలుపులు మూసేశాక తిన్నగా డాబా మీదకొచ్చారు. నా కోసమే కాచుకునున్నట్టు డాబా అంతా వెతికి చూశారు. నేను అక్కడున్న రాళ్లగుట్ట వెనక భాగంలో దాక్కున్నాను. అతను వెతికి వెతికి చివరి కరిచారు. ఎక్కడున్నా న్యాయంగా వచ్చేసే, లేకపోతే నిన్ను ప్రాణాలతో ఉంచను అని. అంటే నేను ఈ బంగ్లాకి రావడం, అన్నపూర్ణతో మాట్లాడుతూ ఉండడం అతనికి తెలుసునన్నమాట. నేను అలాగే అతనికి కనిపించకుండా కూర్చుంటే నాకు మృత్యువు తప్పదు. ఎలాగైనా నాకు ఆ వేళ మృత్యువు దగ్గరలోనే ఉందనిపించింది. మెల్లగా లేచి రెండో పక్కగా అతనికి కనిపించకుండా పారిపోవాలనుకున్నాను. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్ల వైపు వెళ్ళాను. అతను నన్ను ఎలా చూశాడో ఏంటో గెద్దలా వచ్చి పట్టుకున్నాడు. నేను భయంతో అరవలేకపోయాను. జానకి చెప్తూనే ఉంది. గదిలో చల్లని గాలి అన్ని వైపుల నుంచి రావడం మొదలుపెట్టింది. ఆ చలిగాలి చూస్తూ ఉండగానే గదిలో క్రమేపీ ఉధృతమైంది. ఆ గాలి స్టోర్ రూమ్ నుంచే వస్తున్నట్టు కృష్ణ పసిగట్టారు. జానకి మీదున్న కృష్ణవేణి ఆత్మ ఎప్పుడో ఎగిరిపోయింది. లీల చుట్టూ చూసి స్టోర్ రూమ్ మీదకి దృష్టిని కేంద్రీకరించింది. కృష్ణ మిగతా వాళ్ళందర్నీ ఒక దగ్గరగా చేర్చాడు. గాలి సుళ్ళు తిరుగుతూ మహాప్రళయంలా గదిలోని వస్తువులన్నింటినీ తిప్పేస్తోంది. లీల కదలకుండా అలానే చూస్తూ ఉంది. ఆమెకు ఆ గాలి ఆకారమేంటో స్పష్టంగా తెలియకపోయినా అది మహాప్రమాదకరమైందనిపిస్తోంది.
కిందకి దిగిపోదాం అని హనుమంతరావు అరుస్తూనే ఉన్నాడు. అతని తలకి గాయం మీదే మళ్ళీ ఒక ఫోటో గిరునొచ్చి తగిలింది. సోఫా ఉన్న పళంగా గిరున తిరిగి తలకిందులైపోయి నేలమీద రివ్వున జారుతూ గోడని ఢీకొని విరిగిపోయింది. టేబుల్ 6 అడుగుల పైకెగిరి కింద దబ్బున పడిపోయింది. మూసి ఉన్న కిటికీ తలుపులు పెద్ద శబ్దంతో తెరుచుకుని మళ్ళీ అదే వేగంతో మూసుకుపోయాయి. పైనున్న 4 ఫ్యాన్లు వ్యతిరేక దిశలో తిరిగిపోతున్నాయి. ట్యూబ్లైట్లు కింద పడిపోయాయి. గదిలో ఉన్న పెద్ద నిలువుటద్దం వెనక్కి పడిపోయి ముక్కలైపోయింది. ఇంతటి శక్తి దేనికుంటుందా అనే ఆలోచనలో పడిపోయిన కృష్ణ దానిని కంట్రోల్ చేయ ప్రయత్నం చేయలేదు. ఇలా వస్తువుల్ని ఎగరగొట్టేసే సైకో కెనిసిస్ గురించి అతనికి తెలుసుగాని ఇంతటి మహత్తర శక్తి ఉంటుందని అతను ఊహించలేకపోయాడు. లీల కృష్ణ దగ్గరికి గబుక్కునొచ్చింది. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయలేమండి, రండి వెళ్ళిపోదాం అని చేయి పట్టుకుని లాగింది. కృష్ణకు ఆ క్షణంలో ఆలోచించే శక్తి పోయింది. నడు వెళ్ళిపోదాం అని మాత్రం అనగలిగాడు. అతను అనడమే తరువాయి సునీత, లావణ్య, శ్రీలక్ష్మి, జానకిని ముందుగా దిగిపోమన్నాడు ముకుందరావు. వెనక హనుమంతరావు, ముకుందరావు, కృష్ణ మెట్లు దిగారు గబగబా. పెనుగాలి ఇప్పుడు గదిని విడిచి మెట్ల వైపు వచ్చింది. మెట్లు గబగబా దిగుతున్న వాళ్ల మీదుగా వెళ్లి 2వ అంతస్తుని ఆక్రమించింది. ఆ విసురుకి మెట్ల మీద నుంచి ఆడవాళ్లు దొర్లిపోయారు. 2వ అంతస్తులో మరీ భయంకరంగా విజృంభిస్తోంది. కృష్ణ అందరికంటే ముందు నిలబడ్డారు. కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తూ దానివైపు చూశాడు. లీల మిగతా వాళ్ళని తీసుకుని కిందకి దిగిపోయింది. కృష్ణని ఇప్పుడు సుడిగాలి చుట్టేసింది. అతను కదల్లేదు. మరీ కోపం గరిచాడు. ఎవర్రా నువ్వు? ఎటువైపు నుంచి సమాధానం లేదు. క్రూరంగా రాక్షసుడు అరిచిన అరుపు వినిపించి అతని మీదకి రివ్వుని ఎగురుతూ కుర్చీ వచ్చి పడింది. అది అతనికి తగులుంటే కృష్ణ ఏమైపోయేవాడో, ఏ శక్తాపిందో ఆ కుర్చీ అతని దరిదాపులకొచ్చి అతని కాళ్ళ దగ్గర పడిపోయింది. ఎరా చెప్పవా అని మళ్ళీ గర్జించాడు కృష్ణ. సమాధానం లేదు. సరే, నీతో సమాధానం ఎలా చెప్పించాలో తెలుసురా అని మెట్ల మీద నుంచి కింద అంతస్తులోకి దిగిపోయాడు. కింద అంతస్తులో అంతా ఇంతకుముందు జానకి పడుకునే బెడ్రూంలోకి చేరారు. ఎక్కడా ఉండద్దు, రండి హనుమంతరావు ఇంటికి వెళదాం అన్నాడు కృష్ణ. గాలి స్పష్టాస్పష్టమైన రూపంలో హాల్లో ఉన్న కప్పిన నూతి చుట్టూ తిరుగుతోంది. కృష్ణ టేప్ రికార్డర్, కెమెరా, వాకీటాకీ అక్కడే విడిచి అందర్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడేం చేస్తారు అంది లీల. రాత్రికొద్దాం, ఈ మధ్యలో మనం కాన్సన్ట్రేట్ చెయ్యాలి లీలా అన్నాడు కృష్ణ. ఆ రాత్రి లీలా కృష్ణ భోంచేయలేదు. బంగ్లా నుంచి వచ్చిన దగ్గర నుంచి కృష్ణది ఒకటే ఆలోచన. ఆ శక్తి ఏంటి, దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి అని ఆలోచించాడు. అది తనని గాని లీలను గాని ఏం చేయలేదు. మిగతా వాళ్ళని మాత్రం కావలిస్తే చంపేయగలదు. ఇంతటి శక్తి దీనికి ఎలా వచ్చింది? సైకో కెనిసిస్కే వస్తువుల్ని, ప్రకృతిని భస్మీపటలం చేయగల మహత్తర శక్తి ఉందని అతీంద్రియ విజ్ఞానాన్ని నమ్మేవాళ్లంతా అంటారు. కానీ భౌతిక శాస్త్రజ్ఞులు మాత్రం ఈ శక్తిని చచ్చినా నమ్మరు. ఈ భూతశక్తి అనేది ఉంటే గింటే దాని శక్తి చాలా చాలా బలహీనమైంది. ఈ భూతశక్తికి తలుపుల గడియల్ని విరగ్గొట్టి తెరిచేందుకు చాలా శక్తి కావాల్సి ఉంటుంది. అంత శక్తి సైకో కెనిసిస్కి లేదు. పూర్వం భూమి గుండ్రంగా ఉందని అన్న మహా మేధావిని భూమి గుండ్రంగా లేదురా వెదవాయ్ అని అతని సర్వనాశనం చేసి పారేసిన విజ్ఞానుల వలె ఇవాళ భూమి గుండ్రంగా ఉందని అందరూ సూత్రాలు తెలియకపోయినా నమ్మేశారు. అయితే గుండ్రంగా ఉన్న భూమి కింద ఉన్నవాళ్లు కిందకి ఎందుకు పడిపోవడం లేదు? భూమి ఆకర్షణ శక్తి అట. కానీ ఈ భూమి ఆకర్షణ శక్తి ఎంత బలహీనమైందో తెలిస్తే మళ్ళీ మనుషులే గుండె బాదుకుంటారు. రాధతల్లి కృష్ణవేణి, నారాయణపురావు భార్య అన్నపూర్ణమ్మ గారు బహిర్గతం చేసిన విషయాల్లో చాలా మిస్సింగ్ లింకులున్నాయి. కృష్ణవేణి మనోవ్యధతో పోవడం, అన్నపూర్ణమ్మ గారు పోవడం, ఈ విషయాలు సరిగ్గా చెప్పలేదు వాళ్ళు. అన్నపూర్ణ వెళ్ళిపోయింది కాబట్టి ఆమె ప్రస్తావన ఇక అనవసరం. కృష్ణవేణి ఉన్న చోటికి వెళ్ళాలి. కృష్ణ అందర్నీ తీసుకుని కృష్ణవేణి అత్తవారి ఊరికి వెళ్ళాడు. లక్షలకు లక్షలు సంపాదించిన రాధ, కోట్లాది అభిమానుల ఆరాధ్య వ్యక్తి అయిన మహానటి రాధాదేవి పుట్టిన ఇల్లు ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆమెకు తోబుట్టూలు లేరు. తల్లిపోయాక తండ్రి వెళ్ళిపోయాడు. ఆ ఇంటిని రక్షించుకుని బాగు చేయించుకునే నాదుడు లేడు. కృష్ణ వాళ్ళు ఆ కూలిన కొంపలోకే వెళ్లారు. పాడైపోయిన ఇల్లైనా అదొక అందమైన ఆశ్రమంలానే కనిపించింది అందరికీ. వాళ్ళు లోపలికొస్తుంటే ఎవరో మహామనిషి వాళ్ళని లోపలికి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లే ఫీల్ అయ్యారు. కృష్ణ ఇల్లంతా తుడిపించాడు.
శుభ్రమైన కాలవ నీటితో కడిగించి నీటి తుంపరైనా మిగలకుండా గుడ్డతో తుడిపించాడు. ఇప్పుడిక ఎవరినీ మీడియంగా వ్యవహరించమని అనలేదు. కృష్ణ డైరెక్ట్గా తనే ఆత్మతో మాట్లాడదలుచుకున్నాడు. అమ్మా కృష్ణవేణి గారు, ఇందాక అసంపూర్తిగా వదిలేసిన మీ ఆత్మకథను వినిపించండమ్మా అన్నాడు. ఆ వాక్యాల్ని అతను పదే పదే తిరిగి తిరిగి అనలేదు. ఒక్కసారి సర్వశక్తుల్ని కేంద్రీకరించి ఆ వాక్యాల్ని ఉచ్చరించగానే కృష్ణవేణి ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె ఉనికిని అంతా ఫీల్ అవుతున్నా ఆమె వాళ్ల కళ్ళకి కనిపించడం లేదు. ఆమె మాట్లాడే మాటలు కృష్ణకు లీలకు తప్ప మరెవరికీ వినిపించడం లేదు. అమ్మా కృష్ణవేణి గారు, నారాయణపురావు మీ పూర్వపు శరీరం మీద అత్యాచారం జరిపాక మీరు మానసికంగా కుంగిపోయి మనోవ్యధతోనే ఆ మలిన దేహాన్ని విడిచిపెట్టేసి ఉంటారు. మరి అన్నపూర్ణమ్మ గారు ఎలా పోయారు? ఆత్మహత్య అని అడిగాడు. కాదు అంది కృష్ణవేణి ఆత్మ. హత్య? అవును. హంతకుడు నారాయణపురావా? అవును. నా జీవితాన్ని నాశనం చేసేశాక ఆమె పైకొచ్చి చూసింది. నేను ఏడవలేదు, మతి కూడా లేదు. పిచ్చిదాన్లా నడుచుకుంటూ పోయాను. నన్ను చంపేసి పాతిపెట్టేసి ఉండేవాడతను. అన్నపూర్ణ కాళికలా అతని మీద పడింది. దాంతో అతను రెచ్చిపోయి ఆమెను చావబాది ఆమెకు స్పృహ పోయాక మెడకు తాడు బిగించి ఉరేసి చంపేశాడు. అతనంత క్రూరుడుగా ఎలా తయారయ్యాడమ్మా? తండ్రి భూపతి నాయుడమ్మ గారి వంశపారంపర్య గుణం వల్ల. అప్పటికే భూపతి నాయుడమ్మ గారు పోయారుగా. పోయినా ఆయన దుష్టశక్తి ప్రభావం పోదుగా. ఆయనకి నారాయణపురావు ఒక్కరే సంతానం. ఆయనంటే వాళ్ళ మాలిన ప్రేమ. ఎప్పుడు ఆయన నారాయణపురావుని ఆవహించే ఉండేవారు. నాయుడమ్మగారు అంత దుష్టుడుగా ఎలా తయారయ్యారు? రాజసం అట. 10 మందిని కాలి కింద నొక్కుంచాలనే క్రూరపు కోరిక. మగాళ్ళని చంపేయడం, స్త్రీలను చెరిచి అంతం చేయడం ఆయనకు దీనివల్ల సంక్రమించిన రాక్షస గుణాలు. ఆ గుణాలే కొడుక్కి సంక్రమించాయి. ఇంకా వీలు లేనప్పుడు తనే ఆవహించి అంత పని చేయించేవారు. మోహన రంగారావు గారి హత్యను ఎవరు చేశారైతే? ఆయన మొదటి భార్య కొడుకే. కాని ఆయన చేత చేయించింది మాత్రం భూపతి నాయుడమ్మగారే. ఎలా? అడుగో, ఆయన మహాభయంకరంగా వస్తున్నాడు అని అరిచింది కృష్ణవేణి అమ్మ. పర్వాలేదు, మీకు అంత శక్తి ఉంది, చెప్పండమ్మా. లేదు బాబు, ఆయన బ్రతుకున్న రోజుల్లో క్షుద్రశక్తుల్ని ఆరాధించి వశం చేసుకున్నాడు. వాటి ప్రభావం వల్లే ఆయన ఇప్పుడు ఇంతగా విజృంభించగలుగుతున్నాడు. అయినా పర్వాలేదు, నాకు దైవశక్తులున్నాయి. దేవుణ్ణి మీరు నమ్మరుగా? దేవుడంటే మీరనుకునే దేవుడు కాదమ్మా. ఆ వివరాలు దేనికి చెప్పండి. చెప్పలేను బాబు. ఖైదులో మగ్గిపోతున్న రంగారావు గారి కొడుకుని అడిగి చూడండి అని ఎక్కడికో వెళ్ళిపోయింది. భూపతి నాయుడమ్మ గారి దుష్టశక్తి అక్కడికొచ్చింది గాని కృష్ణ లీల ఒకేసారి ధ్యానంలో మునిగిపోవడంతో అది శిథిల గృహం ముందే సుడిగాలిలా తిరిగింది. కృష్ణవేణి కృష్ణల మధ్య జరిగిన సంభాషణ ఎంతోసేపు జరిగినట్టు అనిపించింది గాని అది సెకండ్లో కోటో వంతు కాలం కూడా అంత సంభాషణకి జరిగుండదు. కృష్ణ లేచాడు. ముకుందరావు వైపు చూశాడు. రంగారావు గారిని హత్య చేసిన అతని కొడుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు కదండి అన్నాడు. ముకుందరావు తల ఊపాడు. మనం అతన్ని ఒకసారి కలుసుకోవాలి. నేను కలిశాను, ఏం సరిగ్గా చెప్పలేదు. ఈసారి చెప్తాడు. రేపు ఉదయమే వెళదాం. రాత్రికి బంగ్లాకి వెళ్ళొద్దన్నారు. వద్దు, మనం ఒకరోజు వెళ్ళకపోతే ఆ బంగ్లాలో ఉన్న దుష్టశక్తికి సగం బలం తగ్గిపోతుంది. అదెలా? ఏముంది, దాని శక్తి అంతా మన నుంచి లాగేసుకుంటున్న మన శక్తి వల్లే వస్తోంది. మనం ఒకరోజు వెళ్ళకపోతే మన బలం పెరిగి దాని బలం తగ్గుతుంది. అదింతగా విజృంభించడానికి మొన్న బంగ్లాకొచ్చిన 50 మంది పోలీసులే కారణం. వాళ్ళందరి నుంచి అది శక్తుల్ని లాగేసుకుంది. ముకుందరావుకి ఈ థీరీ ఏంటో అర్థం కాలేదు. మర్నాడు ఉదయమే రాజమండ్రి వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నారు ఇద్దరు. రాజమండ్రికి ఆ రాత్రికి రాత్రే బయలుదేరి వెళ్ళిపోవాలని కృష్ణ నిర్ణయం చేసుకున్నాడు. పొద్దుట బయలుదేరి వెళదామని ముకుందరావు ఎంత చెప్పినా అతను వినిపించుకోనూ లేదు, కారణం చెప్పనూ లేదు. ముకుందరావు సరైనక తప్పింది కాదు. జానకి, సునీతని, శ్రీలక్ష్మిని, హనుమంతరావుని, లావణ్యని భైరవపురం పంపించేశాడు. ఆ రాత్రి బంగ్లాకి వెళ్లొద్దని మరీ మరీ చెప్పాడు. కారులో తను ముకుందరావు బయలుదేరారు. కృష్ణవేణి అత్తవారి ఊరికి రాజమండ్రికి మహా ఉంటే 40 మైళ్ళ దూరం ఉంటుంది. కారులో స్పీడ్గా పోతే అరగంటలో చేరిపోతారు. కానీ ఆ రోడ్లు ప్రజాస్వామిక పద్ధతిలో కాంట్రాక్టర్లు వేసిన రోడ్లు గనుక ప్రజల బతుకుల్లానే గతుకులతో ఉండడం వల్ల ఎన్ని గంటలకు చేరతారో అనూహ్యమైపోయింది.
కారు దాదాపు 30 మైళ్ళ వేగంతో పోతోంది. ఆ ఊరు నుంచి రాత్రి 9 ప్రాంతాల్లో బయలుదేరారు. తేదీ మారి 2:30 గంటలైనా రాజమండ్రి కాదు కదా! ఆ ఛాయలకు కూడా కారు చేరలేదు. దారి తప్పే అవకాశం లేదు. అయినా రాజమండ్రి చేరకపోవడమేమిటి? బయలుదేరి 5:30 గంటలైనా మరో గంటలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరిపోవాలి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రంగారావు కొడుకుని 3:30 గంటలకే జైలు అధికారులు లేపారు. ఆవాళే అతన్ని ఉరి తీసేయాలి. కుర్రాడేం చలించినట్టు లేదు. కాలకృత్యాలన్నీ మామూలుగానే తీర్చుకున్నాడు. పాత జైలు దుస్తులు మార్చారు. ఖైదీని ఉరితీసే రోజున మొత్తం జైల్లో ఏదో చిత్రమైన వాతావరణం చుట్టుపక్కల పరిసరాల్ని కొత్త రకంగా మార్చివేస్తుంది. ఎంతటి గుండెలు తీసిన మొరటవాడైనా ఏదో తెలియని వింతలో అదోలా రియాక్ట్ అవుతాడు. ఆ వాళ్ళ ఒకరిని ఉరి తీసేస్తారని తెలియకపోయినా అక్కడున్న వాళ్ళ మనసులు చిత్రంగా ఎమోషన్స్తో కదిలిపోయాయి. వాళ్ళు కూడా నిద్రలేచిపోయి భయంగా చూస్తూ ఉంటారు. చివరికి జంతువులు, క్రిమికీటకాలు, చెట్లు కూడా కంపిస్తాయి. జైలుకి సంబంధించిన వార్డెను, సూపరింటెండెంటు, డాక్టరు మొదలైన వాళ్లంతా గ్లూమీగా యూనిఫామ్లతో తయారయ్యారు. ఖైదీని ఉరికంబం వైపు ముఖ్యాతి ముఖ్యమైన వ్యక్తిలా సాదరంగా తీసుకువెళ్తున్నారు. నాయనా, ఇవాళ నిన్ను నీలాంటి మనుషులమైన మేము బలవంతంగా చంపేస్తున్నాం. సూత్ర ప్రకారం సూత్రంతో ప్రాణాన్ని తీసేసి ఆ సూత్రధారుడి దగ్గరికి పంపించేస్తున్నాం. రా, నువ్వు కూడా ఒక మానవ ప్రాణి ప్రాణాన్ని బలవంతంగా తీసి పారేశావు. మేం మా కళ్ళతో చూడకపోయినా న్యాయస్థానంలో నువ్వే ఆయా ప్రాణుల్ని హత్య చేసినట్టు రుజువైంది కాబట్టి ప్రాణానికి ప్రాణాన్ని తీసేస్తున్నాం నాయనా. రా బాబు, చంపుతాం. మేము నీలాగే చంపుతున్నా మేం హంతకులం కాం అన్నట్టున్నాయి వాళ్ల ముఖాలు. రాజమండ్రి దరిదాపుల్లోనే ఉన్న కృష్ణకు ఆ పరిసర ప్రాంతాలు రాజమండ్రిలా లేవు. అతని ధ్యాసంతా ఉరికంబం ఎక్కబోతున్న అమాయకుడి మీదే ఉంది. కృష్ణ దృష్టిని రాజమండ్రి పరిసర ప్రాంతాల వైపుకి ప్రసారం చేశాడు. కారు గోదావరి బ్రిడ్జి దాపుల్లోనే ఉంది. కృష్ణ ఉలిక్కి పడ్డాడు. కారుని మరింత స్పీడ్గా పోనిచ్చాడు. 10 నిమిషాల్లో ఊళ్ళో పడ్డాడు. అక్కడి అధికారుల్ని కలుసుకోవడం పెద్ద శ్రమ అనిపించలేదు. వాళ్లతో చాలా ప్లీజింగ్గా ముకుందరావు, కృష్ణ చెప్పారు. ప్రపంచం నమ్మలేని కొత్త విషయం తెలుస్తోందండి. అతన్ని కాపాడమని మేమనడం లేదు. రూల్స్ని మనం తయారు చేసుకున్నాం. వాటిని మనమే సడలించుకోగలం, మార్చుకోగలం. మేం కోరుతుంది కొద్ది గంటలు ఉరి వాయిదా వేయమని. టైం లేదు. లేకపోతే దీనిని ఆపగలిగే ప్రభువుల దగ్గరికే వెళ్ళుండేవాళ్ళం. వీల్లేదు సార్, మాకు ఆర్డర్లు వచ్చాయి. వాటిని ఆచరించకపోతే మా ఉద్యోగాలు పోతాయి. మా బ్రతుకులు నాశనం అవుతాయండి అన్నారు అధికారులు. బ్రతుకుల్ని నాశనం చేస్తాయనే భయాన్ని చూపించి న్యాయాన్ని చంపేయడం ధర్మమా సార్? నాగరిక సభ్యలోకంలో ఈ భయమే ఒక రూల్ అయిపోతే మన అస్తిత్వమే నాశనం అయిపోతుందండి అని ఎంత వాదించినా లాభం లేకపోయింది. ఈ రూల్స్ని ఇంత ఖచ్చితంగా ఆచరించే ఈ యంత్రాంగం అన్ని విషయాల్లోనూ ఎందుకంత ఖచ్చితంగా వ్యవహరించరు? స్వార్థంతో అధికారంలో ఉన్న వాళ్ళు ఈనాడే కాదు, ఏనాడైనా రూల్స్ని ధిక్కరించేస్తూనే ఉన్నారు. ఇక లాభం లేదనుకున్నాడు కృష్ణ. ఉరికంబం దగ్గరకు తీసుకుపోబడుతున్న కుర్రాడి మీద ప్రయోగం చేశాడు. శక్తినంతటినీ కూడగట్టి ప్రయోగం చేశాడు. అధికారుల మధ్య ఉరికంబం వైపు నడుస్తున్న కుర్రాడు కళ్ళు తిరిగి పడ్డాడు. డాక్టర్ చప్పునొచ్చి కుర్రాడి పల్స్ చూశాడు. క్షణానికి పల్సు క్షీణించిపోతుంది. ఒళ్లంతా చెమట, ఊపిరి పీల్చుకోలేకపోతున్నాడు. హార్ట్అటాక్లా ఉందండి. అత్యవసర మార్కులతో పాస్ అయి పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీ మాంగారి రికమెండేషన్తో ఉద్యోగం సంపాదించి జైలు సామాన్లు దొంగతనంగా ఇంటికి తీసుకుపోయి అడ్డంగా బలిసిపోయిన జైలు డాక్టర్ అన్నాడు. ఉరిశిక్ష పోస్ట్ పోన్ అయింది. రోగిని నరకకోపం లాంటి జైలు హాస్పిటల్కి తీసుకుపోయి అటు ఇటు తిప్పి అమ్మేసుకోగా మిగిలిన పాత మందులిచ్చి అతన్ని తిరిగి జైలు సెల్లోకి పంపించేశారు. కృష్ణ, ముకుందరావు కుర్రాన్ని జైల్లో కలుసుకున్నారు. వాళ్లతో పాటు జైలు సూపరింటెండెంట్ కాకుండా ఇంకా కొందరు అధికారులు కూడా వచ్చారు. కృష్ణ పదే పదే ఆ కుర్రాన్ని ఉరి తీయరు అని అంటూ ఉండడం, అలాగే ఉరికంబం వరకు వెళ్లి కూడా అది తప్పిపోవడం వాళ్ళకి చిత్రం అనిపించింది. ఇంతకు ముందు కూడా ఆ కుర్రాడు అలానే శిక్ష అమలు జరిపే ముందు పడిపోతున్నా ఈసారి కృష్ణ ఛాలెంజ్ చేసి శిక్ష అమలు జరగకుండా తప్పించడంతో మనిషికి అర్థం కాని మానవాతీత శక్తి ఏదో ఉందని వాళ్ళు నమ్మారు. అందుకే కృష్ణతో పాటు సెల్లోకొచ్చారు. అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పండి, అంతా గుర్తు తెచ్చుకుని మరీ చెప్పండి, మీకేం భయం లేదు అన్నాడు కృష్ణ. నాకిక బతకాలం లేదండి, బతకాలం లేదు అన్నాడు కుర్రాడు ఏడుస్తూ. ఎందుకని?
ఎందుకు బతకడం? ఎవరున్నారని బతకాలి? మా అమ్మ పోయింది, నాన్నగారు, పిన్ని, చెల్లాయిలు అందరూ పోయారు. ఎవరిని చూసుకుని బతకాలి? వాళ్ళని మీరేగా చంపేశారు. నేను కాదు. మీరు ఒప్పుకున్నారు. కోర్టులోనూ ఒప్పుకున్నారు. ఇక్కడికొచ్చాక కూడా ఒప్పుకున్నారు. క్షణం మాట్లాడలేదు. నా నోటితో నేనా మాట ఎప్పుడూ చెప్పలేదు. చెప్పలేదా? మీరేం మాట్లాడారు? నేను కాదు, ఎవరో ఎవరో నాలో ప్రవేశించి అలా మాట్లాడమన్నారు. అధికారులు ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంతకుముందు ఆ కుర్రాడ్నుంచి అలాంటి మాటలే వాళ్ళు వింటున్నా ఇవాళ వాళ్ళకేదో కొత్తగా ధ్వనించింది. ఎవరు? సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పండి. గుర్తుకు రాడు. అతనికి ఆకారం సరిగ్గా లేదు. అతను మనిషో కాదో కూడా నాకు తెలియడం లేదు. సరే, అతన్ని విడిచిపెట్టండి. ఆ వాళ్ళ రాత్రి ఏం జరిగిందో జరిగినట్టు చెప్పండి. అతను క్షణమాగి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వాళ్ళ రాత్రి నేను పై అంతస్తులో ఉన్నాను. అక్కడి నుంచి చూస్తే ఆ ఊరికొచ్చే రోడ్లన్నీ కనిపిస్తాయి. మా నాన్నగారు ఎలక్షన్ మీటింగ్కి వెళ్లారు. ఎలక్షన్ మీటింగ్ అయిపోయాక మస్తుగా తాగొస్తారు. ఇంటికి వచ్చి రాగానే మంచం మీద పడి నిద్రపోతారు. మా పిన్ని చాలా మంచిదే, కానీ ఎందుకో ఆమె మీద నాకు అనుమానంగా ఉండేది. ఆమె క్యారెక్టర్ మంచిది కాదనిపించేది. ఎందుకనిపించేదో తెలీదు. ఆ వేళ నేను అర్ధరాత్రి వరకు డాబా మీదే కూర్చునున్నాను. ఆ వాళ్ళ నాన్నగారితో చెప్పి కొంత డబ్బు తీసుకుని ఎక్కడైనా వ్యాపారం పెట్టుకోవాలని నా ఉద్దేశం. ఆ వాళ్ళ ఏమైనా సరే ఆయనతో చెప్పి డబ్బు తీసుకోవాలనుకున్నాను. ఎంతకీ మా నాన్నగారు రావడం లేదు. బహుశా ఆయన రావడం నేను గాని చూడలేదేమోనని కిందకొచ్చాను. నా ఒళ్ళంతా తిరుగుతోంది. మెట్ల మీద నుంచి 2 సార్లు జారిపడ్డాను. ఏదోగా అయిపోతున్నాను. అయినా అలాగే గోడని ఆనుకుంటూ కిందకొచ్చాను. కింద పడక గది వైపు వచ్చాను. మా పిన్ని మరొకరెవరో ఒకే బెడ్ మీద ఉన్నారు. అది మా నాన్నగారు కాదు. ఎవరో తెలుసుకోవాలనిపించినా సిగ్గుతో గదిలోకి వెళ్ళలేకపోయాను. తిరిగి పైకి వెళ్ళాను. మనసంతా వికలమైపోయింది. తల తిరిగిపోతోంది. పిన్ని, ఆమె నాన్నగారు లేకుండా ఇంత నాటకం ఆడుతుందా అనిపించింది. ఆ మనిషి ఎవరు అని ఆలోచించాను. నారాయణపురం. అవును, వాడై ఉంటాడు. అందుక వాడు మమ్మల్ని అందరినీ బంగళాకి రప్పించింది. నారాయణపురం మీద కసి కోపం హెచ్చైపోతుంది. అతన్ని అంతం చేసేయాలనుకున్నాను. గుణపం పట్టుకుని 2వ అంతస్తులోకి దిగుతున్నాను. నా వెనకనే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తోంది. వెనక్కి చూస్తే ఎవరూ లేరు. దాక్కుని కూడా చూశాను. ఎవరూ కనిపించలేదు. 2వ అంతస్తుకొచ్చాను. నా వెనకొస్తున్న ఆకారం నా వీపు మీద దబ్బున కొట్టింది. నేను ముందుకి పడిపోయాను. అది నా గుండెల మీద కూర్చుంది. గుండెలు పిండేస్తున్నట్టు అనిపించింది. పీక పిసికేస్తున్నట్టు అనిపించింది. విడిపించుకునేందుకు తెగ ప్రయత్నం చేసి చివరికి లేచి నిలబడగలిగాను. నాలో ఏదో కొత్త మార్పు. 2వ అంతస్తులో మా చెల్లాయిలిద్దరూ పడుకునేవారు. వాళ్ళు పడుకునే మంచం మీద వాళ్ళిద్దరూ లేరిప్పుడు. మా పిన్ని మరొకడెవరో ఉన్నారు. నా ఒళ్ళు నా స్వాధీనంలో లేదు. ఎవరో నన్ను ముందుకు తోస్తున్నారు. వెళ్ళు, చంపి పారేయ్ అంటూ. నేను పొరుగున వెళ్లి వాళ్ళిద్దరి తల మీద బాదాను. 2 దెబ్బలకే వాళ్ళిద్దరూ పోయారు. ఒళ్ళంతా తిరిగిపోతోంది. నా వెనకింకా మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళు కారు, కిందున్నారు అసలు దుర్మార్గులు. వాళ్ళని చంపు, పో చంపు అని కిందకి పరిగెత్తాను. మా పిన్ని స్పష్టంగా కనిపిస్తోంది. పక్కన మగాడు. కోపం ఆగడం లేదు. ఇద్దరినీ చంపేశాను. తర్వాత ఏమైందో నాకు తెలీదు. నాకు తర్వాత ఎవరో చెప్పారు 4గురిని చంపేశానని. నిజానికి వాళ్ళెవరిని నేను చంపలేదు. చంపానని అందరూ అంటున్నారు. అందువల్ల చంపేశానని ఒప్పుకున్నాను అని ముఖం చేతుల్లో కప్పుకుని ఏడ్చాడు. మీ వెనక వెనక ఆకారం తిరిగిందన్నారే, దాన్ని చూస్తే మీరు గుర్తుపట్టగలరా అని అడిగాడు కృష్ణ. అది కనిపిస్తే కదండి గుర్తుపట్టడం. ఒకసారి అలా బయటికి చూడండి. సెల్ బయట ఎంతో భయంకరంగా ఒక ఆకారం తిరుగుతోందా? అంతా బయటికి చూశారు. ఎవరికీ ఎలాంటి ఆకారం కనిపించలేదు. తుఫానొచ్చేట్టు గాలి మాత్రం ఘోరంగా వీస్తోంది. నాకేం కనిపించడం లేదండి అన్నాడు కుర్రాడు. మీకు అని మిగతా వాళ్ళని అడిగాడు. వాళ్ళు అదోలా నవ్వారు. అతను తామందర్నీ ఆట పట్టిస్తున్నాడనే భావం ఆ నవ్వులో కనిపించింది. నవ్వకండి సార్. గుండె ధైర్యం ఉంటే ఒకసారి భైరవపురం వచ్చి ఆ బూతు బంగ్లాలో ఒక రాత్రి ఉండండి అన్నాడు. ఈ కథలు చాలా విన్నామండి. మేం స్వయంగా పరిశోధిస్తే అంతా పోకిరీ వెదవలాడే నాటకమని చాలా చోట్ల తేలిపోయింది అన్నారు అధికారులు. ఈ బంగ్లాని చూడలేదుగా. మీ పోలీసు శాఖ వారే 50 మందొచ్చి బంగ్లా అంతా చూసి పారిపోయారు. ఒక పోలీసు కూడా చనిపోయాడు. ఈ విషయం మాకు తెలీదే. ఎలా తెలుస్తుంది? పైన అధికారంలో ఉన్నదెవరు? అయితే నిజంగా భూతమే ఇతన్ని పట్టుకుని ఇన్ని హత్యలు చేయించిందంటారా? తప్పకుండా సుప్రీంకోర్టులో రుజువు చేస్తాను. ఆ భూతం మామూలు భూతం కాదండి. దానికి సగం బద్దలైన తల ఉంటుంది. దీంతో కుర్రాడు రియాక్ట్ అయ్యాడు. ఏమన్నారు?
సగం బద్దలైన తలకాయ. అవునండి, అచ్చు అలాంటి ఆకారమే, కానీ కనిపించినట్టు నన్ను ఉద్రేకపరిచేది. ఇట్స్ ఆల్ రైట్. ఈ కుర్రాన్ని సేవ్ చెయ్యాలి సార్, తప్పక సేవ్ చెయ్యాలి అన్నాడు కృష్ణ. అందరి దగ్గర సెలవు తీసుకుని భైరవపురం బయలుదేరారు ముకుందరావు, కృష్ణలు. ఆ రాత్రి 9ంటికి ముకుందరావు, కృష్ణలు లీలతో పాటు భైరవపురం బూత్ బంగ్లాలో ప్రవేశించారు. కృష్ణ మరో 4 టేప్ రికార్డర్లు పట్టుకున్నాడు. హాల్లో పెట్టిన 5 మైకు మౌత్ పీసులకు వీటిని కనెక్ట్ చేశాడు. మధ్య దానిని టేప్ రికార్డర్కి కనెక్ట్ చేశాడు. లీలను కిందంతస్తులో పడక గదిలో కూర్చోమన్నాడు. హాల్లో ఉన్న మెయిన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు. బంగ్లా అంతా కటిక చీకటి. లీల పని కేవలం పూర్తిగా ఈ బ్రహ్మరాక్షసి మీద దృష్టిని కేంద్రీకరించి దాని కదలికను వీలైనంత వరకు కంట్రోల్ చేయడమే. లావణ్య, సునీత కూడా బంగ్లాకి వస్తామన్నారు, కానీ జానకి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. కొడుకు కనిపించక ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వీళ్లు ముగ్గురే బంగ్లాకొచ్చారు. ఇన్ఫ్రారెడ్ ఫిలిం లోడ్ చేసిన కెమెరాను తీసుకుని ముకుందరావుతో పాటు 3వ అంతస్తులోకి వెళ్లాడు. స్టోర్ రూమ్ తెరిచాడు. ద్వారం దగ్గర నిలబడి లోపలికి చూశాడు. లోపల ఎలాంటి అలికిడి లేదు. లైట్లు లేకపోవడం వల్ల అంతా చీకటి చీకటి. కృష్ణ తడుముకుంటూ అన్ని గదులు చాలా నిశితంగా చూశాడు. ఎక్కడా ఎలాంటి శబ్దమూ లేదు. కానీ కృష్ణకి ప్రతి చోట ఏదో ఒక నీడ చీకట్లోనే కదులుతున్నట్టు అనిపిస్తోంది. కెమెరాని హాల్లో పెట్టి ఆన్ చేసి చుట్టూ ఒక 1/2 నిమిషం తిప్పాడు. కింద నుంచి లీల కేక వేసింది. ఏమండి, ఒకసారి కిందకొస్తారు? ముకుందరావు చప్పున మెట్లు దిగబోయి దొర్లిపోయాడు. కృష్ణ టార్చ్ లైట్ వేసి చూశాడు. ముకుందరావు కింద మెట్టు మీద ఉన్నాడు. కృష్ణ చప్పున దిగి పట్టుకుని దెబ్బేమన్నా తగిలిందాండి అన్నాడు. లేదు, కాలు జారింది, రండి కిందకి వెళదాం అన్నాడు ముకుందరావు దులుపుకుంటూ. కిందకి పడక గదిలోకి వెళ్లారిద్దరు. ఏంటి లీలా, ఈ బెడ్ మీద ఇద్దరు చూడండి అంది లీల. కృష్ణ కళ్ళు పెద్దవి చేసి చూశాడు. ఏవో ఆకారాలు కనిపిస్తూ మాయమవుతున్నాయి. జైల్లో రంగారావు గారి అబ్బాయి చెప్పిన దృశ్యం ఇదేనన్నమాట. కృష్ణ కెమెరాని బెడ్కి ఫోకస్ చేశాడు. 1 నిమిషం బెడ్ని కెమెరా స్టార్ట్ చేసి ఫిల్మ్ని ఎక్స్పోజ్ చేశాడు. ముకుందరావుకి బెడ్ మీద ఏమీ కనిపించలేదు. ఇది ఇన్ఫ్రారెడ్ ఫిల్మ్ కాబట్టి చీకట్లో ఫోటో పడుతుంది. కానీ బెడ్ మీద ఏం దృశ్యం కనిపిస్తుందో. లీల కృష్ణ చేయి పట్టుకుంది. ఏమండి, పైనుంచి అది దిగుతోందండి అంది. టేప్ రికార్డర్ల దగ్గర ముకుందరావుని కూర్చోమని చెప్పి కృష్ణ, లీల కెమెరా తీసుకుని హాల్లోకి వెళ్లారు. కెమెరాని మెట్ల మీదకి ఫోకస్ చేశాడు. లీల వాకీటాకీ పట్టుకుంది. పైన వేలాడదీసిన మైక్స్ లో కుడివైపుది 1వ నెంబర్, ఎడం వైపుది 2వ నెంబర్ది, వెనక ఎడం వైపుది 3వ నెంబర్, వెనక కుడివైపుది 4వ నెంబర్ది, మధ్యది 5వ నెంబర్ది. 2వ అంతస్తులో కిస్ కిస్మంటూ మెల్లగా వేస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తోంది. అది మెల్లగా మెట్ల మీదకొచ్చింది. కృష్ణ కెమెరా ఆన్ చేశాడు. ముకుందరావు గారు, టేప్ రికార్డర్లు 5 స్టార్ట్ చేయండి, ఓవర్ అంది లీల వాకీటాకీలో. రన్నింగ్ అన్నాడు ముకుందరావు అవతల గదిలోంచి. ఆకారం బరువుగా మెట్ల మీద నుంచి దిగుతోంది. 1, 2, 3, 10 మెట్లు. కృష్ణ కెమెరా మెట్ల వైపు ఫోకస్ చేసుంటే వెనక్కి వెనక్కి జరిగి హాల్లోకి వస్తున్నాడు. ఎవరు నువ్వు? లీల మెల్లగా అడిగింది. ఆకారం నుంచి సమాధానం లేదు. మెట్లు దిగుతోంది. కెమెరా దృశ్యాన్ని తీసేస్తోంది. ఎవరో చెప్పు, మాతో చెప్పడానికి ఇష్టం లేదా? అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఏంటి నువ్వు తెలియపరచు. నిన్ను మేము ఏమి అనం, వెళ్ళిపోతాం. నీకు అజేయమైన శక్తులుంటే చూపించు. అది హాల్లోకి వచ్చేస్తోంది. లీలకు, కృష్ణకు అదేంటో స్పష్టంగా కనిపించడం లేదు, తెలియడం లేదు. నువ్వొట్టి రాక్షసుడు, నీకెలాంటి శక్తి లేదు. ఉంటే పైనున్న 1వ మైకు దగ్గర మాట్లాడు. నీకెలాంటి శక్తులు లేవురా, ఒట్టి రాక్షసుడివిరా. 1వ మైకు దగ్గర ఎవర్రా మీరు అన్న శబ్దం స్పష్టంగా వినిపించింది. అవతల గదిలో రికార్డు చేస్తున్న ముకుందరావు, మొదటి రికార్డులో మాటలు రికార్డు అవుతున్నాయండి, ఓవర్ అని వాకీటాకీలో చెప్పాడు. ఓకే, దీనికి తెలుగు తెలుసన్నమాట అని నవ్వింది లీల. ఇంగ్లీష్ కూడా తెలుసునే అని అరిచింది. ముకుందరావు వాకీటాకీలో మాట్లాడాడు. లీలగారు, 5వ నెంబర్ మైకులో మాటలు వినిపిస్తున్నాయి. అంటే అది సరిగ్గా నీ తల మీద ఉందన్నమాట. కృష్ణ మధ్య మైక్ వైపు కెమెరాని ఫోకస్ చేశాడు. నువ్వెందుకు ఈ రూపంలో తిరుగుతున్నావు? నా ఇష్టం. మధ్య మైకులోనే వినిపిస్తోంది, ఓవర్ అని ముకుందరావు వాకీటాకీలో చెప్పాడు. నీ ఇష్టమే కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చేవాళ్ళని ఎందుకు బాధించడం? నువ్వెవరితో అడగడానికి? 2వ మైక్, ఓవర్ ముకుందరావు చెప్పాడు. కృష్ణ 2వ మైక్ ఉన్నవైపు కెమెరాని ఫోకస్ చేశాడు.
రంగారావుని, అతని రెండో భార్యని, ఇద్దరు కూతుర్లని ఆ కుర్రాడితో ఎందుకు చంపించావు? లీల అడిగింది. నా ఇష్టమే. ముకుందరావు ఉలికి పడ్డాడు. అన్ని మైక్స్లోంచి చాలా గట్టిగా వినిపిస్తోందండి, ఓవర్ అన్నాడు ముకుందరావు వాకీటాకీలో. కృష్ణ చిత్రంగా చూశాడు. పైన కట్టిన మైకుల వైపు చూశాడు. అవి ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్నాయి. తూర్పు పడమరలుగా అవి 50 అడుగుల దూరంలోనూ, ఉత్తర దక్షిణాలుగా 35 అడుగుల దూరంలోనూ, మధ్య మైకు 10-15 నుంచి 30 అడుగుల దూరంలో ఉన్నాయి. వాటికి అడుగు ముందు నుంచి మాట్లాడితే తప్ప రికార్డు కానంత బలహీనమైన మైక్స్. అలాంటిది దాని కంఠం అన్నింటి నుంచి ఒకే వాల్యూమ్లో వినిపించి రికార్డ్ అయిందంటే అది ఒకే సమయంలో అన్ని చోట్ల ఉన్నట్టే. లీల నవ్వింది. వాళ్ళని నువ్వే చంపించావంటే నీ కొడుకుని అందలమెక్కించాలని, ఆ దుర్మార్గపు వెధవకి పట్టం గట్టి లోకాన్ని ఇంకా ఇంకా చంపించాలని, అంతే కదూ? నీ కోడల్ని చంపించింది కూడా నువ్వే. ఆమె మీద కూడా నువ్వు కన్ను వేశావు. ఆమె మహాపతివ్రత కాబట్టి ఆవిడ దగ్గరకు నువ్వు బ్రతికొండగా చేరలేకపోయావు. చచ్చాక నువ్వు నీ కొడుకుని ఆవహించి ఆమెను పొందాలనుకున్నావు. ఆమె ఇది కనిపెట్టి భరతనే దగ్గరకు రానిచ్చేది కాదు. అలాగే రాధ తల్లి కృష్ణవేణిని కూడా చెరచాలనుకున్నావు. అది నీకు సాధ్యం కాలేదు. అందుకని నువ్వు చచ్చాక నీ కొడుకుతో ఆమెను చెరిపేశావు. పార్వతిని చెరచడం కూడా నీ పనే. నోర్మి దొంగముండా. నాకేం వినిపించడం లేదండి, ఓవర్. ముకుందరావు వాకీటాకీలో అన్నాడు. వాడు కిందకి దిగి నాతోనే మాట్లాడుతున్నాడు ముకుందరావు గారు. నన్ను ఏదో చేసేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడికి సాధ్యం కావడం లేదు. వాడికి వాడి చెప్పు చేతల్లో ఉండే శరీరం కావాలి. అది కళ్ళేదు, ఓవర్. నిన్ను చంపగలనే అని అరిచి తిరిగి అది అన్ని మైకుల్లోంచి పెద్దగా గర్జించింది. ఒరే ముకుందరావు, నువ్వు బయటికి రారా. నా నుంచి నీకేం కావాలో చెప్పు అన్నాడు ముకుందరావు. నీ శరీరం రా. ఎందుకు? దీన్ని చంపాలి. నువ్వేం చేయలేవయ్యా భూపతి నాయుడమ్మా అంది లీల. ఎవరే నా పేరెట్టి పిలిచింది? ఎంత సాహసమే! మిమ్మల్నందరినీ చంపి పారేస్తానే. అది అలా అండం, హాల్లో సుడిగాలి లేవడం ఒకేసారి జరిగాయి. అది క్రమేపీ దగ్గరైపోయి ముందు లీల మీదకి బీసుకుపోయింది. లీల దీనిని లెక్క చేయలేదు. దానిని పారదురలేట్టు కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టింది. గాలి హోరు అన్ని మైకుల్లోనూ బాంబులు బద్దలైపోతున్నట్టు వినిపిస్తోంది. కృష్ణ మాత్రం ఫిలిం తీయడం మానలేదు. ఈ సుడిగాలి స్వరూపమేంటో తెలుసుకోవాలని కెమెరాని వదల్లేదు. సుడిగాలి కృష్ణను బిగించేయడం మొదలుపెట్టింది. కృష్ణకి తట్టుకోవడం కష్టమైపోతుంది. ఇక అక్కడ ఉండడం క్షేమం కాదనుకున్నాడు. ముకుందరావుని కేకేసి టేప్ రికార్డర్లని తీసుకొచ్చేయమన్నాడు. ముకుందరావు ఎక్కడి వైర్లు అక్కడ తెంచేసి పొరుగునొచ్చాడు. హాల్లోంచి కాకుండా ముగ్గురు కలిసి మరో గదిలోంచి తలుపులు తెరుచుకుని హనుమంతరావు ఇంటికి పరిగెత్తారు. బూతు బంగ్లాలో తీసిన ఫిల్మ్ని డెవలప్ చేసి ప్రింట్ చేసి ప్రొజెక్టర్లో ఇంటందరికీ చూపించాడు కృష్ణ. నమ్మలేనంత విచిత్రంగా స్పష్టంగా వచ్చింది. 3వ అంతస్తులో ఉన్న స్టోర్ రూంలో తీసిన ఫిలిం. ఆ చిన్న గదిలో కొన్ని వందల విచిత్ర ఆకారాలు స్పష్టంగా పడ్డాయి. అన్నీ కూడా కెమెరా వైపే చూస్తున్నట్టున్నాయి. అన్నీ కూడా మానవాకృతిలోనే ఉన్నాయి. కొన్ని కుక్కలు, మేకలు, కోళ్లు, అడవి పందులు కూడా కనిపించాయి. అన్నీ కూడా కెమెరా వైపుకే వచ్చి కెమెరా మీదుగా ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. తర్వాత మిగతా గదుల్లోని దృశ్యాలు కనిపించాయి. ఇక్కడ ఉన్న ఆకారాలు చాలా తక్కువగా ఉన్నా ప్రతి వస్తువు వెనక అవి తారట్లాడుతున్నాయి. 1, 2 అటు ఇటు తిరుగుతున్నా అవి ఒకదాంట్లోంచి మరొకటి దూసుకుపోతున్నాయి. తర్వాత దృశ్యం కింద అంతస్తుల్లోని హాల్లోని మెట్లు. పై మెట్టు మీద కాళ్లు ముందుగా కనిపించాయి. అవి కిందకి దిగుతున్నాయి. క్రమేపీ మొత్తం ఆకారం కనిపించింది. అది హాల్లోకొచ్చింది. స్పష్టంగా కనిపించిన భయంకర ఆకారాన్ని చూసి పిల్లలు, హనుమంతరావు భార్య సీతామహాలక్ష్మి హడలిపోయారు. బజార్లో అమ్మే మట్టి బొమ్మ తలని సగానికి నిలువుగా బద్దలు కొట్టేస్తే అది లోపల గుల్లగా ఎలా కనిపిస్తుందో అలానే ఉంది ఆకారం. బద్దలైపోయిన తల నుంచి బూడిద రంగులో సగం మెదడు కనిపిస్తోంది. నెత్తురు చిమ్ముతోంది. ఒకే కన్ను, సగం ముక్కు, సగం పెదవులు, ఒకే చెక్కిలి మహాఘోరాతి ఘోరంగా కనిపిస్తున్నాయి. ఒకవైపున గుబురుగా పెరిగిన మీసం, రెండో వైపున కిందకివ్వాలున్న మీసం, రక్తంతో తడిసిన దుస్తులు. ఈ ఆకారం హాల్లోకొచ్చి అతి స్పష్టంగా మాట్లాడిన మాట వినిపించింది. ఎవర్రా మీరు? ఈ శబ్దం మాత్రం దాని పెదవుల మధ్య నుంచి రావడం లేదు. క్షణం తర్వాత ఇంగ్లీష్ కూడా తెలుసునే అన్న మాటలు కంగును వినిపించాయి. తర్వాత నా ఇష్టం అన్న మాటలు. కెమెరా ఎటువైపుకు తిరుగుతున్నా దాని ఆకారమే కనిపిస్తోంది. నువ్వెవరితో అడగడానికి? కేవలం దాని మాటలే రికార్డ్ అయ్యాయి. వీళ్ల ప్రశ్నలేమిటో రికార్డు కావడం లేదు.
తర్వాత అతి భయంకరంగా హోరుమంటూ అన్ని మైకుల్లోంచి నా ఇష్టమే అనే అరుపు వినిపించింది. ఆకారం గది పొడుగున చేతులు చాచింది. ఒక చేత్తో లీలను, మరో చేత్తో కృష్ణను పట్టుకునేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది. దాని చేతులు లీల, కృష్ణల 1/2 మీటర్ ముందుకొచ్చి ఏదో షాక్ తగిలినట్టు వెనక్కి లాగేసుకుంటుంది. తిడుతోంది, కొట్ట ప్రయత్నిస్తోంది. ఏమీ లాభం లేక చివరికి సుడిగాలిలా మహోధృతంగా హాల్లో తిరగడం మొదలుపెట్టింది. ఆ సుడిగాలి వాళ్ళు సర్వసాధారణంగా చూసే సుడిగాలిలా లేదు. ఎలక్ట్రిక్ స్పార్క్ డిశ్చార్జ్ అయినట్టు గదంతా వెలుతురుతో నిండిపోతోంది. సుడిగాలి హాలంతా నిండిపోయినా ఆ కరెంటు ఎవరికీ షాకుని కొట్టడం లేదు. ఆ గాలి ఉధృతానికి హాల్లోని వస్తువులు చుట్టూ గిరగిరా తిరిగిపోతున్నాయి. ఫిల్మ్ అయిపోయింది. ప్రేక్షకులు ఎవరి నోట్నుంచి మాట లేదు. ఏమిటంటారు ఇదంతా అని అనగలిగాడు ముకుందరావు. ఏంటో అన్నదానికంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో కొట్టుకుపోతున్నాడు కృష్ణ. అతనికెందుకో అకస్మాత్తుగా వీరాంజనేయులు గుర్తుకొచ్చాడు. అతనిప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో. నారాయణపురావు మీద ప్రయోగం చేస్తానన్నాడు. ఇప్పుడు నారాయణపురావు ముఖ్యం కాదు. ఈ బ్రహ్మరాక్షసి భూపతి నాయుడమ్మని కంట్రోల్ చేసి నాశనం చేయకపోతే ఈ దుష్టశక్తి అందర్నీ హతమార్చేసేటట్టుగా ఉంది. వీరాంజనేయులు ఎక్కడున్నాడో వీళ్ళని ఎవరినడిగినా చెప్పలేరు. తను లీల మనోదృష్టితో తెలుసుకోవాలి. అతన్ని డిస్టర్బ్ చేయకుండా ఇక్కడ విషయాలు కన్వే చేయాలతనికి. అతని శక్తుల్ని, యుక్తుల్ని ముందు దీని మీదకు పంపించి దీన్ని ముందు హతమార్చాలి. ఎవరికీ ఏం చెప్పకుండా లీలం తీసుకుని పై గదిలోకి వెళ్ళిపోయారు. వీరాంజనేయులు పద్మాసనం వేసుకుని ఒంటరిగా కూర్చుని జపం చేస్తూ ఉన్నాడు ఏకాగ్రతతో. తను ఏ శక్తిని వశం చేసుకునేందుకు తదేక దీక్షతో తపస్సులో కూర్చున్నాడో ఆ శక్తి తన చుట్టూ తిరుగుతోంది. ఇవాళ ప్రత్యక్షమవుతోంది. దాంతో అతను సాధించలేందంటూ లేదు. కాని అతని ఏకాగ్రతని ఏదో మధ్యకొచ్చి భగ్నం చేస్తున్నట్టు అనిపిస్తోంది. వీరాంజనేయులు చలించలేదు. మరింత ఘోరంగా ఏకాగ్రతలో మునిగిపోయాడు. కళ్ళు మూసుకునే దృష్టిని మస్తిష్కంలో పీనియల గ్లాండ్లో ఉండే పాల మధ్య భాగానికి వెనక మధ్యలో కేంద్రీకరిస్తున్నాడు. పీనియల గ్లాండ్లో కల్లోలం మొదలవుతుంది. సోలార్ ప్లెక్సస్ లో కూడా ఏదో కదలిక. థాలామస్ గ్లాండ్లో కూడా సంచలనం మొదలైంది. శరీరంలోని నాడీ మండలమంతా ఉద్రిక్తమైపోతుంది. అదేంటో అతను ఆలోచించదలుచుకోలేదు. మనసుని బంధించేశాడు. కాన్షియస్ మైండ్ని తాత్కాలికంగా న్యూట్రలైజ్ చేసి పారేశాడు. అయినా ఊగిపోతోంది అతని శరీరం. న్యూరాన్స్ చలించిపోతున్నాయి. కోడ్స్ రూపంలో ఏదో మెసేజ్ వస్తోంది. క్రమేపీ అతని మనసు, కాన్షియస్ మైండ్ లేస్తున్నాయి. మెల్లగా ఎక్కడ్నుంచో వస్తోన్న ఎలక్ట్రికల్ ఇంపల్సెల్స్ ని పట్టుకుంటున్నాయి. వైబ్రేషన్స్ కి అవి లొంగిపోతున్నాయి, 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 లొంగిపోయాయి. కోడ్స్ లో వచ్చిన మెసేజ్ ని అవి విశ్లేషణ చేయనారంభించాయి. వీరాంజనేయులు ఉలిక్కి పడ్డాడు. ఎవరు? వీరాంజనేయుల మనసే తిరిగి మెసేజ్ ని ట్రాన్స్మిట్ చేసింది. కృష్ణని, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎక్కడ్నుంచో కృష్ణ వార్తా ప్రసారం. ఏం కావాలి బాబు? వీరాంజనేయులి మనసు ప్రచారం. నారాయణపురావుని కాదు, ముందు మీరు హతమార్చాల్సింది అతని తండ్రి భూపతి నాయుడమ్మ రాక్షసాత్మని. లేకపోతే అందరూ నాశనమైపోతారు. నాకింకా ఫ్లోరోష్ వశం కాలేదు బాబు. అతని నుంచి ప్రసారం వశమవగానే ముందు మీరు ఈ దుష్టశక్తిని సంహరించాలి. అలాగే బాబు. వీరాంజనేయులు అన్ని శక్తుల్ని కేంద్రీకరించేసుకున్నాడు. బయట ప్రపంచానికి సంబంధించినంత వరకు అతను మృతుడైపోయాడు. కృష్ణ తృప్తిగా హనుమంతరావింట్లో నిట్టూర్పు విడిచాడు. నడవండి, అందరం బూత్ బంగ్లాకి వెళదాం అని కృష్ణ డౌసింగ్ రాడ్డు తీసుకున్నాడు. కొడుకు కోసం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న జానకిని గుండె ధైర్యం తెచ్చుకోమన్నాడు. మీరిలా ఏడిస్తే లాభం లేదు జానకి గారు. ఇప్పుడు మనం వెళుతోంది శ్రీనాథిని తీసుకురావడానికే. వాడు బ్రతికే ఉన్నాడా, ఉంటాడా అని మరింత ఏడ్చిందామె. బ్రతికే ఉన్నాడమ్మా, మీరిలా ఏడవకూడదు. చూడండి ముకుందరావు గారు, బాబు తాలూకా డ్రెస్ గాని, వస్తువు గాని, బూట్ గాని ఏదో ఒకటి తీసుకురండి. వాడు దానిని ఇంతకు ముందు ధరించుండాలి అన్నాడు. ముకుందరావు శ్రీనాథు షర్టు తీసుకొచ్చాడు. కృష్ణ దానిని చించేసి కాస్తంత ముక్క తీసుకున్నాడు. అది డౌసింగ్ రాడ్డు తీసుకుని అందరూ బంగ్లాకి బయలుదేరారు. అక్కడ గుడ్డ పేలికను డౌసింగ్ రాడ్డుకి కట్టాడు. జానకికిచ్చాడు. దాని 2 హ్యాండిల్స్ 2 చేతులతో పట్టుకోమని చెప్పాడు. దానిని క్షితిజ సమాంతరంగా పట్టుకుని బంగ్లా గదులన్నింట్లో తిరగమన్నాడు. ఆ రాడ్డు ఆమె చేతిలో ఎప్పుడైతే కదిలి కింద రాడ్డు నిటారుగా నిలువుగా నిలబడుతుందో అక్కడ ఆగమన్నాడు. జానకి రాడ్డుని 2 చేతులతో వదులుగా పట్టుకుని 3 అంతస్తుల్లో ఉన్న గదులన్నీ వెతికింది.
రాడు ఎక్కడా కదల్లేదు. ఆమె తోటలోకొచ్చింది. అక్కడికి రాగానే అప్రయత్నంగానే ఆమె నడిచిపోతోంది. ఆమె వెనకనే ముకుందరావు, కృష్ణ, సునీత, జానకి, హనుమంతరావు, శ్రీలక్ష్మి నడుస్తూ పోతున్నారు. ఆమె చెట్టు తొర్రవైపు పోతోంది. అన్నయ్య, జానకి గారు చెట్టు తొర్రవైపు తిన్నగా వెళ్ళిపోతున్నారు అంది లావణ్య. కృష్ణ ఆమెను వారించాడు. జానకి చేతిలో ఉన్న డౌసింగ్ రాడ్ మెల్లగా కదిలి కిందకు చూపిస్తోంది. జానకి ఆగిపోయింది. కృష్ణ తల పంకించాడు. హనుమంతరావు గారు, తాళ్ళు నిచ్చెనలు తెప్పించండి అన్నాడు కృష్ణ. క్షణంలో హనుమంతరావు వెళ్లి తాళ్ళు నిచ్చెనలు తీసుకొచ్చాడు. చెట్టుకి తాళ్లు బలంగా బిగించి కట్టిన నిచ్చెనలు లోపలికి దించారు. తాళ్లని కృష్ణ లోపలికి పడేశాడు. రెండో పక్క చెట్టు కట్టి. కృష్ణ ముందుగా దిగాడు. వెనక ముకుందరావు, హనుమంతరావు దిగారు. కృష్ణ పవర్ఫుల్ టార్చ్ లైట్ వేసి కిందకి దిగాడు. కింద సొరంగం కనిపిస్తోంది. అది బయటకు కనిపించదు. చెట్టు ఎండిపోయింది. త్వరలో మట్టి చేరిపోయింది. మట్టిలో గుబురుగా గడ్డి పెరిగిపోయింది. అందువల్ల చెట్టు త్వరలో సొరంగం ఉన్నట్టు చూసేవాళ్లకు తెలీదు. ఆడవాళ్లంతా బయటే ఉండిపోయారు. కృష్ణ, ముకుందరావు, హనుమంతరావు త్వరలోంచి కిందకి దిగాక కింద టార్చ్ లైట్ వెలుగులో పెద్ద గది ఉన్నట్టు కనిపించింది. శ్రీనాథ్ అని ముకుందరావు కేక వేశాడు. ప్రతిధ్వని తప్ప సమాధానం లేదు. ముగ్గురు మెల్లగా ముందుకు కదిలారు. పాళ్ల కింద ఏవో సూదాటి వస్తువులు పడి వింత శబ్దాలు చేస్తున్నాయి. కృష్ణ కిందకి లైట్ వేశాడు. ముకుందరావు చూశాడు. దిగ్భ్రమతో దిమ్మెక్కిపోయారు. అక్కడన్నీ ఎముకలు, పురులు ఉన్నాయి. ఇలాంటి భయానక వాతావరణంలో శ్రీనాథ్ బ్రతికుండగలడా? ఎప్పుడో గుండెగిపోయి ఉంటుంది. అయినా భయం భయంగా వెతుకుతున్నారు. ముగ్గురు శ్రీనాథ్ని పిలుస్తున్నారు. ఎటువైపు నుంచి సమాధానం లేదు, అలికిడి లేదు. కృష్ణ టార్చ్ లైట్ వెలుతురులో భూగర్భ గృహాన్ని అతి నిశితంగా పరిశీలిస్తున్నాడు. బంగ్లా 3వ అంతస్తు స్టోర్ రూంలో భూత ప్రేతాత్ములుంటే ఇక్కడ ఈ లోకంలో విడిచిపెట్టిపోయిన భౌతిక దేహపు ఎముకల గూళ్ళున్నాయి. ఎన్ని ఉన్నాయనేది లెక్క తేలలేదు. పొదులా? కాదు, వందలా? ఏమో. ఇది శ్మశానం కాదు. హత్యలు చేసి ఇందులో కళేబరాల్ని పారేశారా? ఎవరు పారేశారు? నారాయణప్రావా? భూపతి నాయుడమ్మా? అతని తండ్రా? వాడి తాత? అందరిది ఒకే రక్తం కాబట్టి వంశపారంపర్య సుగుణాలు అందరికీ ఒకే రకంగా ఉండుంటాయా? ముకుందరావు, హనుమంతరావు కేకలు వేస్తున్నారు. బాబూ, శ్రీనాథ్, శ్రీనాథ్ అని. వాళ్ళకి ఎలాంటి సమాధానం రావడం లేదు గాని ఆ భూగర్భ గృహంలోని 4 గదుల్ని మాత్రం కనిపెట్టగలిగారు. వాళ్ల కాళ్ళకి ఏదో తడి తగిలింది. కృష్ణ లైటు ఫోకస్ చేసి చూశాడు. జల కనిపించింది. కృష్ణ నీటిని కుడి చేత్తో తీసుకుని వాసన చూశాడు. కాస్త రుచి చూశాడు. ఏదోగా ఉంది. ఇది మామూలు నీరు కాదు. సూక్ష్మజీవుల్ని చంపగలిగే లవణాలు కలిగిన నీరు. లైటు వెలుతురులో 1000 కళ్ళు చేసుకుని వెతికారు. చివరికి హనుమంతరావు కాలికి గట్టిగా కాకుండా మెత్తగా ఏదో తగిలింది. వంగి చూశాడు. మూలు వినిపించింది. లైటు వెలుతురులో మనిషి కనిపించాడు. పోలీస్ యూనిఫాంలో ఉన్నాడు. 1వ అంతస్తులో నూతిలో పడిపోయినవాడు ఇక్కడ తేలడమేమిటి? నూతికి ఈ భూగర్భ గృహానికి దారిలాంటిదేదైనా ఉందా? హనుమంతరావు, ముకుందరావు పోలీసుని కదిపి చూశారు. అతను మూలుగుతున్నాడు. కాలు విరిగిపోయింది. వెన్నెముకకి బలమైన దెబ్బ తగిలింది. ఇలాంటి స్థితిలో అతన్ని వదిలేసిపోయిన పోలీసుల తత్వం ఎంత క్రూరమైందో. అతని ముఖం మీద నీళ్లు చల్లారు. అతనికి స్పృహ వచ్చి పోయినట్టుంది తప్ప ఈ లోకంలో ఉన్నట్టు లేదు. ముకుందరావు అతనికి మరింత శైత్యోపచారాలు చేశాడు. అయినా అతనికి స్పృహ రాలేదు. కొంతసేపయ్యాక మనిషి కదిలాడు. నాని, శ్రీనాథ్ కూడా ఎక్కడో ఉండుండొచ్చు, వెతుకుదాం అన్నాడు హనుమంతరావు. పోలీసుని ఒక పక్కకి జాగ్రత్తగా లాగి వాళ్ళు ముగ్గురు శ్రీనాథ్ గురించి వెతకనారంభించారు. ముగ్గురు ఆ గదిలోంచి మరో చీకటి గుహలోకి కదిలారు. అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. శ్రీనాథ్, బాబూ, శ్రీనాథ్! హనుమంతరావు, ముకుందరావులు మెల్లగా పిలుస్తూ గుహలో తిరిగారు. ఆ గుహలో ఎక్కడా కనిపించలేదు శ్రీనాథ్. ఆ గుహకి ఒకవైపున చిన్న ద్వారం లాంటిది కనిపించింది. అటు వెళ్లారంతా. లోపల నుంచి గబ్బిలాలు రివ్వునొచ్చి ఆ గదిలో తిరిగాయి. కృష్ణ టార్చ్ లైట్ ఫోకస్ చేశాడు లోపలికి. లోపల నిశ్శబ్దంగా గ్లూమీగా ఉంది. ముగ్గురు ఆ గదిలోకి దూరారు. అది గది కాదు, రాతిని చెక్కినట్టు ఒక గుహలా ఉంది. లోపల చల్లగా హాయిగా ఉంది. కృష్ణ టార్చి ఫోకస్ చేశాడు. ఇక్కడ అస్థిపంజరాల్లాంటివి లేవు గాని విరిగిన వస్తువులు ఏవేవో పడున్నాయి. వాళ్ళు కదులుతుంటే అవి విరిగి పడిపోతున్నాయి. ముగ్గురు లోపలికి వంగి వంగి ఒక్కోసారి దేక్కుంటూ వెళ్లారు. అలా ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి శబ్దమూ వినిపించడం లేదు. హనుమంతరావు, ముకుందరావు ఇదేదో మాయల్ పకీరు గుహని చూస్తున్నట్టు చూస్తున్నారు.
శ్రీనాథ్ని పిలుస్తున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడా వాడి జాడలేదు. చివరికి ముకుందరావు కాలికి మెత్తగా ఏదో తగిలింది. ముకుందరావు కాలిని వెనక్కి లాగేసుకుని లైట్లు వెలుతుర్లో చూశాడు. శ్రీనాథ్ స్పృహ లేకుండా శవంలా సగం నీటిలోనూ సగం రాళ్ల గుట్ట మీద పడున్నాడు. ముకుందరావు చప్పున వంగాడు. ఆనందమో విచారమో బాధో ఏంటో తెలీదు. పిచ్చిగా శ్రీనాథ్ శ్రీనాథ్ అని అరిచేసి ఆ దేహాన్ని ఎత్తుకుని గుండెలకి హత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నాడు. బాబు శ్రీనాథ్, నువ్వు బ్రతికే ఉన్నావా? ఉన్నావా? ఉన్నావా బాబు? అమ్మని కోసం అలంటించిపోతుందిరా. చూడు, బాబాయ్ వచ్చాడు, కృష్ణంకులు వచ్చారు. అంతా నువ్వు కనిపించక ఎంత కంగారు పడిపోతున్నారో అంటూ ఏడుస్తూ ముద్దులు పెట్టేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో బయట బంగ్లా 3వ అంతస్తు నుంచి దిగింది వికృతాకారం. తిన్నగా హాల్లోంచి ఎగురుతూ వచ్చి తోటలోని చెట్లన్నింటినీ కోకటి వేళతో పెళ్లగించేస్తూ జివ్వుమంటూ వచ్చి చెట్ల దగ్గరున్న స్త్రీలని గిరగరా తిప్పేసి వాళ్లు పడిపోయాక త్వరలోకి ప్రచండ వేగంతో సన్నబడి దూరిపోయింది. ఘోరమైన దీక్షలో మ్యాజిక్ సర్కిల్లో ఒకే దృష్టితో భయంకరమైన పూజలో కూర్చున్న వీరాంజనేయులు పాలభాగం నుంచి ఒక దేదీప్యమానమైన వెలుతురు కిరణం పేకబెత్తం ప్రమాణంలో భూగ్రహం నుంచి విశ్వం వైపుకు దూసుకుపోతోంది. మానవుడి కంటికి ఈ మహోజ్వల జ్వాలా కిరణాన్ని చూసే శక్తి లేదు, చూడలేడు. అది కనిపించదు. ఒక్క క్లియరెన్స్ ఫోటోగ్రఫీలో మాత్రమే కనిపిస్తుంది. బహుశా అది అతి నీలలోహిత ఎక్స్రే గామా కిరణాల కంటే అత్యల్పమైన కాస్మిక్ కిరణాల్లా ఆంగ్స్ట్రామ్ యూనిట్లో 10,000వ వంతు తరంగ దైర్ఘ్యంలో అతి వేగంగా దూసుకుపోతుందేమో. అతని శరీరం నుంచి బయోప్లాస్మిక్ బాడీ కూడా క్రమేపీ పెద్దదైపోతుంది. అందులోంచి వెలువడుతున్న కిరణపుంజం మేఘమండలాన్ని, ట్రోపోస్ఫియర్ని, స్ట్రెట్రోస్ఫియర్ని, మోసోస్ఫియర్ని, ఐనోస్ఫియర్ని, థర్మోస్ఫియర్ని, ఎక్సోస్ఫియర్ని దాటిపోయి అంతర్గ్రహ అంతరిక్షాన్ని దూసుకుపోయి విశ్వశక్తుల జనస్థానం వైపు పోతోంది. విశ్వంలోని అదృశ్య విద్యుద్దయస్కాంత శక్తులు కేవలం ఒక మానవుడి తపశక్తికి కల్లోలమైపోతుంది. ఆనాటి ఋషుల తపస్సుకి బ్రహ్మేంద్ర వైకుంఠాలు కదిలిపోయినట్టు. మానవుడి చెంద మస్తిష్కంలో జనించిన శక్తిని భూగ్రహం పైనున్న విశ్వశక్తులు ఆనాడు ఇంద్రుడు నిరోధించినట్టే రియాక్ట్ అయ్యి వ్యతిరేక దిశలో అడ్డుకుంటున్నాయి. వీరాంజనేయులు జపము ఆపలేదు, మంత్రోచ్చారణ ఆపలేదు. ఫ్లోరోష్ ఫ్లోరోష్ ఫ్లోరోష్, రా రారా, దిగి రారా రారా అని అరుస్తూ మంత్రాలు పఠిస్తున్నాడు. చివరికి అణువులాంటి మానవశక్తే జయించిందా అన్నట్టు ఎక్కడో మెరుపు మెరిసింది. దేదీప్యమానంగా మెరిసింది. విచిత్ర వింత కాంతులతో మెరిసింది. ఆకాశమంతా బీటలు వారిపోయినట్టు మెరిసింది. ఉరిమింది. అంతరిక్షం జడుసుకునేటట్టు ఉరిమింది. ఆకాశం అదిరిపోయేటట్టు ఉరిమింది. వీరాంజనేయులు ఇంకా గట్టిగా స్పష్టంగా ఫ్లోరోష్ని స్తుతిస్తూ మంత్రాలు వల్లిస్తున్నాడు. ఆకాశం బీటలు వారినట్టు జిగేల్మంటూ మెరుస్తున్న మెరుపులు ముద్దగా మారిపోయి చిరుతపులి మనిషి ఆకారంలో మార్చి మార్చి కనిపిస్తూ దిగుతున్నాయి. ఉరుములు ఒక చోట కలిసిపోయి చిరుతపులి అరుపుల్లా భూమి దద్దరిల్లిపోయేటట్టు వినిపిస్తున్నాయి. ఆకాశం భూమి కలిసిపోయినట్టు అనిపిస్తోన్న దిగ్మండలం దగ్గర దివ్యశక్తి దిగింది. చుట్టూ ఉన్న గాలి తిరిగిపోతూ ధూళిని రేపింది. ధూళి మధ్య నుంచి ఆకాశం అతి వేగంగా మంత్రవలయం వైపుకి రాసాగింది. ప్రకృతి శక్తులన్నింటినీ తనలోనే కేంద్రీకరించుకుని ఇంతకుముందు ఏ మానవుని కంటికి అనుభవంలో లేని చిత్ర విచిత్రమైన రంగుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ వచ్చేస్తోంది. ఆ వస్తున్నట్టు తెలియజెప్పేట్టు దాని పేరుని చుట్టూ ఉన్న కోట్ల కోట్ల కంఠాలు ప్రతిధ్వనులతో ఉచ్చరిస్తున్నాయి. ఆ ఉచ్చారణలో భూమి దద్దరిల్లిపోతోందా అనిపిస్తోంది. శబ్దాలతో ప్రచండ వేగంతో ప్రతిధ్వనులతో ప్రకాశవంతంగా ఫ్లోరోష్ చిరతపులిలా జగద్ధయామానంగా మెరిసిపోతున్న కళ్ళతో ధూళి రేపుకుంటూ చివరికి మ్యాజిక్ సర్కిల్లోకి మెల్లగా ప్రవేశించింది. వీరాంజనేయులు మంత్రోచ్చారణ ఆపలేదు. ఫ్లోరోష్ ఫ్లోరోష్ వచ్చాను, ఫ్లోరోష్ నొచ్చాను. ఏంటి? ఎందుకు నన్ను పిలిచినట్టు? ఎందుకు పిలిచినట్టు? ఎందుకు ఎందుకు? వీరాంజనేయులు కళ్ళు విప్పాడు. ఎదురుగా ఏవో లోకాలకి సంబంధించిన మహార్ జ్యోతిలా మండిపోతున్న మహోజ్వల జ్యోతిని చూశాడు. చూసినంతలోనే కళ్ళు మూసేసుకున్నాడు. ఫ్లోరోష్, ఆ ఉజ్వల ప్రకాశాన్ని తగ్గించు, తగ్గించు ఫ్లోరోష్, తగ్గించు. ఏం కావాలి? నా నుంచి ఏం కోరుతున్నావు? ఫ్లోరోష్ అరిచాడు కాంతిని తగ్గిస్తూ. కాంతిని తగ్గించు, తగ్గించు ఫ్లోరోష్. కొద్దిగా కళ్ళు తెరిచాడు వీరాంజనేయులు. ఏం కావాలి? చెప్పు, ఏం కావాలి? మరింత కాంతి తగ్గింది. నువ్వు ప్రసన్నం కావాలి ఫ్లోరోష్, శాంతించు ఫ్లోరోష్. మరింత కళ్ళు తెరిచాడు. చెప్పు. పూర్తిగా కాంతిని తగ్గించాడు.
వీరాంజనేయులు పూర్తిగా కళ్ళు విప్పి చూశాడు. చిరుతపులిలా ఉన్న అతను ఫ్లోరోష్ని చూసి భయపడలేదు. కళ్లల్లో జ్వాల ఎంత తగ్గినా పవర్ తగ్గలేదు. ఎంత శాంతంగా ఉన్నా భయంకరంగానే ఉన్నాడు. ఏం కావాలి? ఎందుకు పిలిచావు? చెప్పు. ఫ్లోరోష్ నుంచి మాటలు వినిపించినా అవి దాని నుంచి వెలువడ్డం లేదు. ఫ్లోరోష్ అని అమితోత్సాహంతో తిరిగి స్తుతించడం మొదలుపెట్టాడు వీరాంజనేయులు. ఏం కావాలి? ఏం చేయమని నీ ఆజ్ఞ? మాటలు వినిపిస్తున్నాయి. నువ్వు రావేమో అనుకున్నాను ఫ్లోరోష్, రావనుకున్నాను. నీ మంత్రశక్తి నన్నుగా మార్చి ఈడ్చుకొచ్చింది. ఏం చెయ్యాలో చెప్పు. ఫ్లోరోష్ నుంచి శబ్దం వినిపిస్తోంది. లోక కళ్యాణం ఫ్లోరోష్. ఏంటది? నారాయణపురావుని హతమార్చాలి. కాదు అని గర్జించాడు ఫ్లోరోష్. వాటిని సృష్టించిన దుష్టుణ్ణి ముందు హతమార్చాలి. వీరాంజనేయులకి గుర్తొచ్చింది. అవును ఫ్లోరోష్, వంశ పారంపర్య గుణగణాల్ని సరఫరా చేసే మూల దుష్టశక్తిని సమూలంగా నాశనం చెయ్యాలి. కాని వాడిప్పుడు బ్రతికిలేడు ఫ్లోరోష్. అవును, వాడిలోని క్షుద్రశక్తులు ఇంకా బ్రతికే ఉన్నాయి. నిజానికి వాటిని హతమార్చాలి. వెళ్ళనా? వెళ్ళు ఫ్లోరోష్, వెళ్ళు. దుష్ట సంహారం జరగాలి. క్షుద్రశక్తుల విజృంభణ ఆపాలి. ఫ్లోరోష్ వెళ్ళు. నువ్వు తిరిగొచ్చే వరకు ఇక్కడే ఉంటాను. ఫ్లోరోష్ క్షణంలో మాయమయ్యాడు. భూగృహంలో ప్రవేశించిన ముకుందరావు, కృష్ణ, హనుమంతరావు, శ్రీనాథ్ పోలీసుల్ని నానా చిత్రహింసలో పెడుతున్న వికృతాకారాన్ని ధ్వంసం చేయడానికి. భూగృహం నుంచి శ్రీనాథిని భుజం మీద వేసుకుని బయటకు రాబోతూ ఉన్నాడు ముకుందరావు. గాయాలు తగిలిన పోలీసుని కృష్ణ, హనుమంతరావు పట్టుకుని వస్తూ ఉన్నారు. రాతి గృహం నుంచి జాగ్రత్తగా బయటకొచ్చారు. మరో 2 భూగృహాలు దాటితే పైకి పోయే దారి కనిపిస్తుంది. శ్రీనాథ్ అమ్మా అంటూ బాధగా మూలిగాడు. ముకుందరావు ఆగి వాడి ముఖంలోకి చూశాడు. శ్రీనాథ్ అన్నాడు. కంఠాన్ని గుర్తుపట్టినట్టున్నాడు శ్రీనాథ్. నాన్నగారు అన్నాడు మెల్లగా. అప్పుడే చెట్టు త్వరలోకి సన్నబడి దూరిన వికృతాకారం గుహంతా పెద్దదిగా మారిపోయింది. చెట్టు త్వరలోంచి దూరిన బ్రహ్మరాక్షసి భూగృహంలోకి చేరి దాని ఇష్టం వచ్చినట్టు వాళ్ల ముగ్గురిని తిప్పేస్తోంది. ముకుందరావు భుజం మీద నుంచి శ్రీనాథ్ జారిపోయాడు. కృష్ణ, హనుమంతరావుల చేతుల్లో ఉన్న పోలీసు కింద కుప్పలా కూలిపోయాడు. కృష్ణ ఎంత శక్తిని ఉపయోగిస్తున్నా దాని ముందు నిలవడం లేదు. కింద పడిన అస్థిపంజరాల గుట్టలు ఎగిరిపోయి వాళ్ల తలలకి, ముఖానికి, ఛాతికి, కడుపులకి, చేతులకి, కాళ్ళకి జానపద కథల్లోలా రివ్వునొచ్చి తగులుతున్నాయి. వాటికి శక్తి వచ్చి కాదు, రాక్షసి సుడిగుండంలో పడి తిరిగిపోతూ వాళ్ళని ఢీకొంటున్నాయి. వాళ్లు కూడా ఎగిరిపోయి అంతెత్తు నుంచి పడిపోతున్నారు. రాక్షసి భీకరాకృతిని దాల్చి ఎటు కదిలినా అటే ఉన్నట్టు వామనుడిలా గుహనంతని ఆక్రమించేసి ఆక్రందనలు చేస్తూ వాళ్ళని నానా చిత్రహింసలు పెడుతోంది. కృష్ణ 2 గృహాలు దాటి 3వ గృహం నీటిలో పడిపోయాడు. హనుమంతరావు, ముకుందరావు దూరంగా విడిపోయి అంత వేగంగానూ వచ్చి ఢీకొని అమ్మ అంటూ పడిపోయారు. వాళ్ళని సుడిగుండంలా తిప్పేస్తూ ఎముకల కుప్పల మీదకు ఈడ్చి పారేస్తోంది. టార్చిలెట్ వేశాడు కృష్ణ. చుట్టూ నీళ్లు, నుయ్యి. తను ఇక్కడ నూతిలో పడిపోయాడా? బయటపడ్డమెలా? ఎవరు తీస్తారు? ఉరుము ఉరిమింది, మెరుపు మెరిసింది. కృష్ణ చప్పున నీటిలో మునిగాడు. లోపల ఎక్కడో అతనికి మరొక చిన్న సొరంగం లాంటిది కనిపించింది. నీటిలోంచి మునుగుతూనే లోపలికి దూరాడు. తిరిగి ఎక్కడో తేలాడు. అదొక గదిలా కనిపించింది. లైటు వేసి చూశాడు. అది గది కాదు, రాతిని మలచిన గృహం. లైటు చుట్టూ తిప్పి చూశాడు. లోపలంతా వింతగా ఉంది. చుట్టూ ఇనపెట్టెలు, ఉక్కు అలమరాలు. కృష్ణ వాటిని తట్టి చూశాడు. తెరవడానికి ప్రయత్నం చేశాడు. బహుశా నారాయణపురావు ప్రజల్ని మోసం చేసి గడించిన డబ్బంతా ఈ ఇనపెట్టెల్లోనే పెట్టుంటాడు. అతనలా అనుకోవడమే తరువాయి అక్కడికి వికృతాకారం అగ్ని శిఖలా వచ్చి పడింది. కృష్ణను పట్టుకుని చంపేసేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తోంది. భూపతి నాయుడమ్మ, నువ్వు నన్నేం చేయలేవయ్యా. దైవశక్తి ముందు నీ రాక్షస శక్తి ఏం పనిచేయలేదయ్యా అన్నాడు కృష్ణ. నీది దైవశక్తా? యారా, నీకు దేవుడంటేనే నమ్మకం లేదు? నీకు ఆ దైవశక్తి ఎలా వస్తుందిరా అని అరిచాడు వికృతాకారపు నాయుడమ్మ. దేవుడు మనిషి కాదయ్యా, అదొక శక్తి, పాజిటివ్ ఫోర్స్. అదే నీ నెగిటివ్ ఫోర్స్ని దూరంగా ఉంచుతోంది. అదే చూపించరా అని మీదకి తిరిగి ఉరికింది వికృతాకారం. కృష్ణ కాన్సన్ట్రేట్ చేశాడు. అతని దగ్గరకొచ్చి పడ్డ నాయుడమ్మ శక్తి అక్కడ పెద్ద మెరుపు మెరిసినట్టు మెరిసి భయంకరంగా బాధతో అరిచినట్టరిచి చెయ్యి లాగేసుకుంటుంది. అవతల ఎక్కడో మరో భూగృహం గదుల్లో పిచ్చిగా తిరుగుతున్న ముకుందరావుని, హనుమంతరావుని, స్పృహ తప్పిపడున్న శ్రీనాథ్ని, పోలీసుని ఇదే వికృతాకారం అక్కడ కూడా వాళ్ళని నానా తెప్పలు పెట్టేస్తోంది. మొత్తం గుహనే కాదు,
విశ్వాన్నంతని ఆక్రమించేసి దాని క్షుద్ర విద్యని ప్రయోగిస్తూ ప్రదర్శిస్తోందా అనిపిస్తోంది. హనుమంతరావు కింద ఈడ్చివేయబడుతున్నాడు. ముకుందరావు గోడని ఢీకొని పడిపోయాడు. శ్రీనాథు సుళ్ళు తిరిగిపోతున్నాడు. పోలీసు సగం నీటిలో సగం రాళ్ల గుట్ట మీద పడిపోయి బాధకి ఎరిచేస్తున్నాడు. ముకుందరావుకి కాన్సన్ట్రేట్ చెయ్యాలనిపించింది. జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ప్రార్థించాడు. ఆ దేవుడనే శక్తి వెంకటేశ్వరుడి రూపంలో ఉంటుందో, రాముడి రూపంలో ఉంటుందో, ఆంజనేయుడి రూపంలో ఉంటుందో తెలియకపోయినా ఆ చివర వికృతాకారానికి కృష్ణ కాన్సన్ట్రేషన్ షాకుని కొట్టింది. ఈ చివర ముకుందరావు ధ్యానం షాకుని మైల్డ్గా కొట్టింది. దుష్టశక్తిని కృష్ణ పవర్ ఆ క్షణంలో న్యూట్రలైజ్ చేయగలిగింది. కానీ ముకుందరావు పవర్ ఏం చేయలేకపోయినా దానికి చిన్న చిన్న విద్యుద్ఘాతాలను ఇవ్వగలిగింది. దాంతో అది మరింత విజృంభించి కృష్ణని వదిలి ముకుందరావు మీద పడింది. దాని సైకో కెనిసిస్ పవర్ ముకుందరావుని అమాంతంగా పైకెత్తేసింది. కింద గుట్టల మీద విసిరి కొట్టబోయింది. అదే సమయంలో ఆకాశంలో కోటి కోట్ల కోట్ల ఓట్ల విద్యుత్ శక్తి డిశ్చార్జ్ అయ్యి అంతరిక్ష మండలాన్నంతటినీ ఆవరించేసి కాంచనగంగా బంగ్లా వైపుకి ప్రచండ వేగంతో వచ్చి పడింది. వెలుతురంత వేగంతోనూ భౌతిక సూత్రాల్ని అధిగమించేసిందా అన్నట్టు పెళపెళమంటూ భయంకరమైన ప్రతిధ్వనులతో శక్తి కాంచనగంగా బంగ్లా ఆవరణలో దిగింది. ఫ్లోరోష్ అనే శబ్దాలతో చెట్టు త్వరలోకి అణు ప్రమాణంలోకి మారిపోయి దూరిపోయింది. ఫ్లోరోష్ విద్యుత్ అయస్కాంత శక్తి అంతరిక్షంలో బిగ్ బ్యాంగ్లా ఓం అనే నాదాన్ని వైబ్రేట్ చేస్తూ ప్రభంజనంలా ప్రచండంగా వచ్చేస్తూ ఉంటే ముకుందరావుని పైకెత్తేసిన వికృతాకారం ఆ వైబ్రేషన్స్కి ఊగిపోయింది. అది ఎలాంటి శక్తో, ఎంతటి భయంకర విశ్వశక్తో ఆ వికృతాకారానికి తెలుసు. క్షణంలో ఊహించేసింది. దాని దివ్యశక్తి ముందు తన క్షుద్రశక్తి లిప్తలో భస్మీపట్లమైపోతుంది. ఇప్పుడు దానికి భౌతిక మానవ శరీరం కావాలి. తన చెప్పు చేతల్లో ఉంటూ తనని మనస్ఫూర్తిగా ఒప్పుకొని తన ఆజ్ఞల్ని ఎగ్జిక్యూట్ చేయగలిగే మానవ సజీవ దేహం కావాలి. తన కొడుకు రాజా నారాయణప్రావు ఏ వంశాంకురాన్ని కాపాడేందుకు ఇంతకాలం ఎంతగా విజృంభించాడో అదే వంశాంకురాన్ని ఆవహించాలి. లిప్తలో వికృతాకారం పొగమంచైపోయి పైకి ఎగసిపోయింది. అను ప్రమాణంలో ఉన్న ఫ్లోరోష్ కిరణంలా మారి దాని వెంటబడింది. ప్రజల ఒత్తిడికి ప్రభువులు దిగొచ్చారు. నారాయణపురావు వాళ్ల మీద విధించిన ఆంక్షలన్నింటినీ ఉపసంహరించుకోవడమే కాకుండా వాళ్ల కోరికలన్నింటినీ తీర్చేందుకు సమ్మతించాడు. సరిగ్గా కాగితాల మీద సంతకం పెట్టే సమయానికి భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ నారాయణపురావుని ఆవహించింది. అతని ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది. ఒంట్లోని నెత్తురంతా నెత్తికెక్కిపోయి పిచ్చెక్కినట్టయిపోయి ఊగిపోయాడు. కళ్ళు బయర్లు కమ్మాయి. ఎదురుగా ఉన్న మనుషులందరూ నీచపు నికృష్టపు జంతుప్రాయాల్లా అగుపించారు. ఇలాంటి వెధవలకి తను లొంగిపోయి వాళ్ల కోరికల్ని తీర్చాలా? నో, వీల్లేదు. నల్లి వెధవల్ని కాళ్ళ కింద వేసి నలిపి పారేయాలి. వెంటనే సంతకం పెట్టబోయే కాగితాన్ని ముక్కలు ముక్కలుగా చించి పారేశాడు. పెద్దగా అరిచాడు. కాల్చి పారేయండి, అడ్డుపడి ఎదురొచ్చే వాళ్ళందరినీ షూట్ చేసేయండి అని ఆర్డర్స్ జారీ చేసి పారేశాడు. వెంటనే లాఠీలు గాల్లో ఎగిరాయి. జనం అర్థం కాక పరుగెత్తారు. ఎటు పరిగెత్తాలో తోచక కొందరు అక్కడే నిలబడిపోయారు. బాష్పవాయువు ప్రయోగం జరిగింది. మిగతా జనం చెల్లాచెదురైపోయారు. ఆ బాష్పవాయువులో సరిగ్గా దారి తెలియక కొందరు రక్షక భటుల వైపు పరిగెత్తారు. ఎదిరించేందుకు వస్తున్నారని రక్షక భటులు ఫైర్ చేయడం మొదలుపెట్టారు. కూలిపోతున్నారు జనం. దెబ్బలు తగిలి నేల కొరిగిపోతున్నారు. గుళ్ళు తగిలి రక్తాలు కారిపోతున్నాయి. ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఉరుములు ఉరుమాయి. కోటి కోట్ల మానవాతీత శక్తుల కంఠాలు సూపర్ సోనిక్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు ఫ్లోరోష్ అంటూ ఫ్లోరోష్ ఆ ఘోర దహనకాండ మధ్యలో దిగాడు. ప్రభువుల ఆజ్ఞతో ప్రజల్ని కూల్చి పారేస్తున్న ప్రభుతహ చుట్టూ శవాలు, నెత్తురు, హాహాకారాలు, ఆక్రందనలు. వృద్ధులు, యువకులు, మేధావులు, విద్యార్థులు, పిల్లలు అనే భేదం లేకుండా ఒకే రకంగా చిత్రవధ చేయబడుతున్నారు. ఏంటి అన్యాయం అని అడగగలిగే నాదుడు లేడు. ఎవరికీ ధైర్యం లేదు. ఫ్లోరోష్ ఇదంతా చూసి చలించిపోయాడు. ఒక్క ఊపున వెళ్లి ఆ నారాయణపురావుని, వాణ్ణి ఆవహించున్న క్షుద్ర ప్రేతాత్మని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసేయాలనుకున్నాడు. కాని ఒక్క నారాయణపురావుని, వాణ్ణి పట్టున్న నీచపు శక్తిని నాశనం చేసేస్తే తర్వాత వాళ్ళలాంటి వాడు మరొకడొస్తాడు. అప్పుడు ఇలాంటి దహనకాండే జరుగుతుంది. సమస్యకది పరిష్కారం కాదు. పిరికితనం, భయం, ఎవరి బ్రతుకు భీతితో వాళ్లు అన్యాయాల్ని ఎదిరించలేకపోవడం, ఇలాంటి జాడ్యాల్ని ప్రజల నుంచి శాశ్వతంగా పారద్రోలి వాళ్ళని ఉత్తేజపరచాలి. అప్పుడు ఆ గద్దెనెక్కేవాడు ఎలాంటి మూర్ఖపు పనిచేసినా వాణ్ణి క్షణంలో దించి పారేస్తారు.
ఫ్లోరోష్ వెంటనే తనలోని దివ్యశక్తిని కోటి కోట్లుగా విభజించేసి ప్రజల్లో ఇంజెక్ట్ చేశాడు. ఫైరింగ్ మరింత ఉధృతంగా జరుగుతోంది. జనం నేల కొరిగిపోతున్నారు. వాళ్లల్లో నూతన తేజస్సు విజృంభించింది. పెద్దగా అరుస్తూ బుల్లెట్ల వర్షాన్ని లెక్క చేయలేదు. ముందుకు దూకారు. ప్రభువుల వారి నివాస గృహంలోకి ఒక్క ఊపున దూకారు. కాంచనగంగా బంగ్లా భూగృహం నుంచి వికృతాకారం అకస్మాత్తుగా నిష్క్రమించడంతో ముందుగా కృష్ణ తేరుకున్నాడు. ఆధునిక మానవుడి బ్రతుకును కుక్కలపాలు చేసి పారేస్తున్న నారాయణపురావు స్వార్థంతో కూడబెట్టేసిన కాంచన భూగృహం నుంచి పాతాళగంగలో ఈదుకుంటూ బయట మరో గదిలోకొచ్చాడు. అవతల గుహలో పిచ్చివాళ్లల్లా చీకట్లో అరుస్తూ దేవుళ్ళాడుతున్నారు ముకుందరావు, హనుమంతరావులు. వాళ్ల శబ్దాలు ఏ వైపు నుంచి వస్తున్నాయో ఆ వైపుకి హనుమంతరావు, ముకుందరావులు ఎదురుగా వచ్చి కలుసుకున్నారు. నాని, హను ఇద్దరూ కావలించుకున్నారు. నీకేం దెబ్బలు తగలలేదు కదా? నీకు? లేదు. శ్రీనాథు, కృష్ణగారు, పోలీసు ఎక్కడా అని అడిగాడు ముకుందరావు. ఏమో తెలీదురా. ఇంతలో కృష్ణ టార్చ్ తీసుకునొచ్చాడు. ముగ్గురూ కలిసి వెతకడం మొదలుపెట్టారు. చివరికి శ్రీనాథ్ ఒకచోట, పోలీసు మరోచోట స్పృహలేని స్థితిలో కనిపించారు. వాళ్ళిక మరేం ఆలస్యం చేయకుండా ఇద్దరినీ తీసుకుని గుహలోంచి నడుచుకుంటూ వచ్చి నిచ్చెనలెక్కి పైకొచ్చారు. చెట్టు దగ్గర ఆత్రంగా ఎదురు చూస్తున్న సునీత, జానకి, లీలలు వీళ్ళని చూసి దాదాపు పిచ్చి ఎరుపులు అరిచేశారు. శ్రీనాథుని చూసి జానకి చొప్పునొచ్చి వాణ్ణి కావలించుకుని బాబూ శ్రీనాథ్ అని ఏడ్చేసింది. కృష్ణ ముకుందరావుని, హనుమంతరావుని పక్కకు పిలిచాడు. కింద గుహ చూశారుగా, దీన్ని ఉద్దేశపూర్వకంగానే నారాయణపురావు వంశంలోని వాళ్ళెవరో తయారు చేయించారు. కింద ఉన్న వేలాది అస్థిపంజరాలు ఎన్ని సంవత్సరాలుగా పడున్నాయో తెలీదు. దీని గురించి పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి లోపలున్న మరో గుహలో ఉన్న డబ్బంతా వాళ్ళకి స్వాధీనపరిచి ఈ గుహను మనం కాల్చి పారేయాలి అన్నాడు కృష్ణ. కాల్చేయడం ఎందుకండి అని అడిగాడు ముకుందరావు. ఆ శవాలకి సంస్కారం జరక్కే వాటి తాలూకా ప్రేతాత్మలు బంగ్లాని పట్టుకుని విడిచిపోవడం లేదు. అవి కాల్చి పారేస్తే ఎక్కడ ఆత్మలక్కడికి ఎగిరిపోతాయి అని అంతా బంగ్లాలోకి వెళ్లారు. అక్కడి నుంచి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ పోలీస్ సూపరింటెండెంట్కి ఫోన్ చేశాడు కృష్ణ. ప్రజల్ని ఆవహించిన శక్తి ముందు నారాయణపురావు దుష్టశక్తి, క్షుద్రశక్తి ఎదురు నిలవలేకపోతున్నాయి. జనం ఒకే ఒక్క ధ్యేయంతో ముందుకు ఉరుకుతున్నారు. వాళ్ళని ముందుకు రానివ్వకుండా తుపాకులు పేలుతున్నాయి. నేలకి ఒరిగిపోయేవాళ్లు ఒరిగిపోతూనే ఉన్నారు. ముందుకి దూసుకుపోయేవాళ్లు దూసుకుపోతూనే ఉన్నారు. బుల్లెట్ల బలం చాలడం లేదు. బంగ్లాలో చిక్కుబడిపోయిన నారాయణపురావు బయటున్న ఇంకా పై ప్రభువులతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం అతని చర్యను ఖండించింది. ప్రజలు టెలిఫోన్ తీగలు కోసి పారేశారు. నారాయణపురావు పొళ్ళు పటపటా కొరికాడు. బయట విజృంభించిపోతున్న ప్రజలందరి మీదకి ఉరికి ఒక్కొక్కడిని నల్లివెదవని కాలరాచి పారేయాలి అనుకున్నాడు. అతన్ని ఆవహించిన నాయుడమ్మ క్షుద్రశక్తి అతన్ని ఉద్రేకపరుస్తోంది. నారాయణపురావు ఊగిపోతున్నాడు. అతనికి సాయంగా వచ్చిన సాయుధ బలాల బలం క్షీణించిపోతోంది. కొత్త బలగాన్ని రప్పించాలంటే పైవాళ్లు ఒప్పుకోవడం లేదు. ప్రజలతో ఎప్పటికైనా శాంతియుతంగా సంధి చేసుకోమని పదే పదే రేడియో ద్వారా విజ్ఞప్తిని చేస్తున్నారు. వేల మందిని పొట్టన పెట్టుకుంటున్న దుష్టుడికి కేవలం విజ్ఞప్తిలా? నారాయణపురావులోని క్షుద్రశక్తి ఆ విజ్ఞప్తిని లెక్క చేయడం లేదు. నారాయణపురావే స్వయంగా గన్ తీసుకుని బయటకు ఉరకబోయాడు. ఇంతలో భైరవపురంలో ఉన్న కాంచనగంగ బంగ్లాకి పోలీసులు వచ్చి పడ్డారు. ఇక్కడ రక్షణ శాఖ ప్రభువు మాట వింటూ ప్రజల్ని కాల్చి పారేస్తూ ఉంటే అక్కడ అదే రక్షణ శాఖ ప్రజల రిపోర్ట్కి అదే ప్రభువు బంగ్లాని సోదా చేయడం మొదలుపెట్టారు. భూగృహంలోకి ప్రవేశించారు. నారాయణపురావుని ఆవహించిన నాయుడమ్మ క్షుద్రశక్తి ఉలికి పడింది. గుహలో మాయలపకీరు ప్రాణమైన చిలకను పట్టుకుంటే మాయలపకీరు వణికిపోయినట్టు వణికిపోయాడు. వాళ్ళు ఆ గుహలో ప్రకృతి సహజమైన జనరేటర్ని భస్మీపటలం చేసి పారేస్తే ఇక్కడ నాయుడమ్మ క్షుద్రశక్తులన్నీ స్తంభించిపోతాయి. జనరేటర్ ఆగిపోతే కరెంటు ప్రవహించక విద్యుత్ దీపాలు ఆరిపోయినట్టు. నాయుడమ్మ క్షుద్రశక్తి నారాయణపురావుని ప్రజల మధ్యకి కాకుండా భైరవపురంకి పొమ్మనట్టు ఆజ్ఞాపించింది. నారాయణపురావు కళ్ళు భయంకరంగా మెరిశాయి. కోపోద్రేకాలతో ఊగిపోయాడు. బంగ్లా వెనక నుంచి దారుంది. బెంజికారు తీసుకుని భైరవపురం బయలుదేరాడు. అతను వెళ్ళిపోవడం చూసిన ఫ్లోరోష్ అతని వెంట పడింది. అన్ని శబ్దాలు క్రమేపీ దూరమైపోయాయి. పోలీసు సూపరింటెండెంట్ పోలీసు బలగంతో కాంచనగంగ బంగ్లా ఆవరణలో ప్రవేశించాడు. వాళ్ళకి కృష్ణ విషయమంతా వివరించి చెప్పాడు. ఎస్పీ అతని మాటలన్నింటినీ నమ్మినట్టే కనిపించాడు. చెట్టు త్వరలోకి పోలీసు బలగాన్ని దించాడు. వాళ్ళు అస్థిపంజరాలను చూసి ఎంతైతే భయపడిపోయారో మూలగదిలో ఉన్న ఆస్తిని చూసి వాళ్ళంతా సంబరపడిపోయారు. అది కొట్టియాలని కాదు, ప్రమోషన్లు వచ్చేస్తాయని.
ఎస్పీ స్వయంగా డబ్బుని, బంగారు ఆభరణాల్ని బయటకు తీశాడు. కేంద్ర ప్రభుత్వానికి వెంటనే తెలియపరిచాడు. వెంటనే మనం ఈ గృహాన్ని కాల్చిపారేయాలండి, లేకపోతే ఎలాంటి ఊహించలేని ప్రమాదాలొస్తాయో చెప్పలేమండి అన్నాడు కృష్ణ ఎస్పీతో. వికృతాకారం కలిగించబోయే భయంకర ప్రమాదం గురించి కృష్ణ సైంటిఫిక్గా కన్విన్సింగ్గా చెప్పాడు. అయినా ఎస్పీ కాస్త ముందు వెనక ఆడుతున్నాడు. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదండి. అప్పుడొకసారి హాల్లో పోలీసులు తవ్వినప్పుడు ఆ నూతిలో పోలీసు పడిపోవడం, పోలీసులు పడిన పాటలు మీకు తెలుసు. ఇప్పుడు ఆ భయంకర శక్తి ఘోరంగా విజృంభించిందంటే ప్రళయమే సంభవించవచ్చు. ఆ ఎముకల గుట్టలు తగలబెట్టేస్తే వాటి తాలూకా ఆత్మలకి విముక్తే కాకుండా ఇక్కడ కేంద్రీకరించున్న నెగిటివ్ ఫోర్స్ కూడా ధ్వంసమైపోతుందని చెప్పాడు. ఎస్పీ క్షణం ఆలోచించాడు. చుట్టుపక్కల నుంచి అందర్నీ ఖాళీ చేసి దూరంగా పొమ్మన్నాడు. హనుమంతరావు లావణ్యను, సునీతను, శ్రీనాథిని, శ్రీలక్ష్మిని, జానకిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. టిన్నుల కొద్దీ పెట్రోల్ తెప్పించాడు. త్వరలో పోయించాడు. అగ్గిపుల్ల గీసి త్వరలోకి విసిరాడు. చెట్టు త్వర అగ్నిపర్వతమైంది. భయంకరంగా అగ్నిజ్వాల లేచి అగ్నిశిఖలు ఆకాశం వైపు కేశాయి. భూమి మీదుండే ప్రతి వస్తువు అది తేలికైపోయే వాయువైతే తప్ప భూమి మీద నుంచి పైకి ఎంత బలంగా విసిరినా తిరిగి అది భూమి మీదే పడుతుంది. దీనికి కారణం భూమి ఆకర్షణ. ఇంతకీ ఈ భూమి ఆకర్షణ శక్తికుండే శక్తి ఎంతటిది? కంటికి కనిపించని అణువులో ఉండే ఆకర్షణ శక్తికి కొన్ని కోట్ల 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 శక్తి కంటే తక్కువ. భూమి ఆకర్షణ శక్తి ఒకటైతే అణువులో ఉండే ఆకర్షణ శక్తి 1040 అంటే ఒక అంకె వేసి దాని పక్కన 40 సున్నాలను పెట్టాలి. అంతటి అత్యల్పమైన భూమి ఆకర్షణ శక్తి అన్ని వస్తువుల్ని తన వైపుకి ఆకర్షిస్తోంది. అగ్నిశిఖ మాత్రం పైకి పోతోంది. రేడియేషన్, ఇదే రేడియేషన్, ఇదే అగ్నిజ్వాల. మరో రూపంలో మనిషి నుంచే ఉద్భవించి పైకి ఎక్కడికో పోతోంది. అగ్ని మహత్తర మహోజ్వల శక్తి మాత్రం ఆ చెట్టు త్వరలోంచి పోయి అస్థిపంజరాలన్నింటినీ కాల్చిపారేసి లోపలున్న ప్రతి దాన్ని మాడ్చివేస్తూ దాదాపు 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ మహత్తరమైన వేడితో దానికి కనిపించిన ప్రతి దాన్ని భస్మీపట్లం చేసి పారేస్తోంది. కారులో భైరవపురంలో ఉన్న తన కాంచనగంగా బంగ్లా వైపు అతి వేగంగా వచ్చేస్తున్నాడు నారాయణప్రావు. అతనితో పాటు అతన్ని ఆవహించి అనుసరిస్తోన్న భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ, దాని అదుపాజ్ఞంలో ఉన్న క్షుద్రశక్తులు. కారు వెనక దానిని మించిన వేగంతో వచ్చేస్తోన్న ఫ్లోరోషు శక్తి. నానా రూపాలైన మామూలు మానవుడి కంటికి కనిపించని తేజస్సు కారుకి ముందు బాగాన వెనక బాగాన ఇటుపక్క అటుపక్క ఎటు చూస్తే అటు ఆక్రమించి పారేసింది. దాని దేదీప్యమానమైన తేజోకిరణాలకి నాయుడమ్మ ప్రేతాత్మ, దాన్ని ఆవరించున్న క్షుద్రశక్తులు హడలిపోతున్నాయి. వాటి శక్తి క్షీణించిపోతోంది. వాటికంతటి శక్తినిచ్చిన విద్యుత్ అయస్కాంత శక్తి నిర్వీర్యమైపోతుంది. బాధతో అరిచేస్తున్నాయి. కానీ ఫ్లోరోష్ని గాని క్షుద్రశక్తుల ఓటమిని గాని మానవుడైన నారాయణప్రావు గుర్తించలేకపోయాడు. అతనిక శక్తుల అదృశ్య సంగ్రామం కనిపించదు. కారుని ఊహించినంత వేగంగా పోనిస్తున్నాడు. అతను పోనివ్వడం లేదు, పోయేట్టు చేస్తోంది ఫ్లోరోషు శక్తి. కాంచనగంగా బంగ్లాలో ఎలాంటి దహనకాండ జరుగుతుందో ఫ్లోరోష్కే తెలుసు. భూపతి నాయుడమ్మ ప్రేతాత్మకి తెలుసు. దాన్ని చుట్టుముట్టున్న క్షుద్రశక్తులకి తెలుస్తోంది. అందుకే అవి కారుని దారి మళ్లించడానికి ఉన్న శక్తినంతా పోగేసుకుని తెగ ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఫ్లోరోషు శక్తి ముందు వాటి శక్తి చిన్నాభిన్నమైపోతుంది. ఆకాశం నుంచి శబ్దాలు రథమిగ్గా వినిపిస్తున్నాయి. లోకమంతా నీ మాట వింటుంది. విశ్వశక్తులే శిరస వహిస్తాయి నీ ఆజ్ఞల్ని. నీ నీడే అమరత్వం, మృత్యువు. క్షుద్రశక్తులు, మీ అవసాన దశ చేరువులోనే ఉందిరా. నా శక్తి ముందు ఏ దుష్టశక్తి నిలవలేదు. ఇప్పటికైనా ఈ నీచాతి నీచమైన కార్యాల్ని మానేసి పైకి పొండి, పైకి పొండి అని అరుస్తూ ఉపదేశిస్తోంది ఫ్లోరోష్. ప్రపంచమే భస్మీపట్లమైపోయినా ఆపను, చస్తాన్రా ఫ్లోరోష్. నువ్వే గెలుస్తావో నేనే గెలుస్తాను అని నారాయణప్రావుని మరింత ఉద్రేకపరిచింది నాయుడమ్మ ప్రేతాత్మ. నారాయణప్రావు అసలే జన్మతః దుర్మార్గుడు. అతనికి అర్థం కాని దుష్టశక్తులు అతన్ని ఉద్రేకపరచడంతో మరింత పట్టుదలతో కారుని మరింత ప్రచండ వేగంతో పోనిస్తున్నాడు. నాయుడమ్మ అని అరిచింది ఫ్లోరోష్. నువ్వు బ్రతుకున్న రోజుల్లో 305 మందిని చంపేసి ఆ గుహలో పడేశావు. 73 స్త్రీలని చెరిచేశావు. వాళ్ళని చంపేశావు. ఆ ప్రేతాత్మలన్నీ ఇప్పుడు పరమాత్మలో కలిసిపోతున్నాయి. నీకిక శక్తి చాలదు. న్యాయంగా నీ కొడుకును వదిలి పైకి పోనురా ఫ్లోరోష్ అని ప్రతిధ్వనిలా అరిచి, ఇప్పుడు నా వంశాంకురం భౌతిక దేహం నాకుందిరా, నన్నెవరూ ఏం చేయలేరురా అంది నాయుడమ్మ ప్రేతాత్మ.
నీ కొడుకు నీలానే 260 మందిని చంపేశాడు. 199 స్త్రీలను చెరిచేశాడు. ఇద్దరూ పాపాత్ములే. మానవ జన్మెత్తి కూడా రాక్షసుల్లా ప్రవర్తించారు. ఇద్దరూ ఒకేసారి పోతారా అని చివరిసారిగా హెచ్చరించాడు ఫ్లోరోష్. వినిపించుకోలేదు ప్రేతాత్మ. కారు భైరవపురం వైపు కాంచనగంగా బంగళాకి పోతోంది అమిత వేగంతో. కాంచనగంగా బంగళా ఆవరణలో ఉన్న ఎండిన చెట్టు అంత్యకాల దహన జ్వాలలా భయంకరంగా కాలిపోతోంది. త్వరలో పోసిన పెట్రోలు మరింత భయంకరంగా జ్వలించిపోతోంది. దాని వేడికి పాతాళగంగ మరిగి ఆవిరైపోతుంది. మట్టి రాళ్ళు కూడా కరిగిపోతున్నాయి. అస్థిపంజరాలు కాలిపోయి చూర్ణమైపోతున్నాయి. పైకి ఎగసిపడుతోన్న మంటల వేడికి చుట్టూ ఉన్న తుప్పలు, గడ్డి, ముళ్ళకంపలు వాటి మట్టుకవే అంటుకుని కాలిపోతున్నాయి. ఆ వేడి చుట్టూ దాదాపు 25-30 మీటర్ల వరకు వ్యాపించిపోతూ ఉండడం వల్ల అక్కడ ఎవరూ నిలబడలేకపోతున్నారు. మంటల్ని తదేక దీక్షతో చూస్తున్న కృష్ణ ఉలికిపడ్డాడు. అతని మనోనేత్రం ముందు ఏవేవో ఆకారాలు తిరుగుతున్నాయి. తిరిగి తిరిగి అవి వేగంగా వచ్చేస్తున్న కారులా కనిపించడం మొదలుపెట్టాయి. కారుని వికృతాకారం నడుపుతోంది, కానీ దానిని బలవంతంగా నడిపిస్తోంది కారు చుట్టూ ఆవహించున్న మరొక ప్రకాశవంతమైన శక్తి. దాని బలవంతానికి కారులోని వికృతాకారం గిజగిజలాడిపోతుంది. కారు అతి వేగంగా బంగళా వైపు వచ్చేస్తోంది. అది ఇక్కడికొస్తే ఏమవుతుందో కృష్ణకు దృశ్యం కనిపిస్తూనే ఉంది. ఆ కారు వచ్చే ముందు ఆ అగ్ని వల్ల బంగళాలో ఎలాంటి ఉపద్రవం కలగనుందో కూడా కృష్ణకు తెలిసిపోయింది. ఫైరు బ్రిగేడ్ వాళ్లు బెల్ల వాయించుకుంటూ బంగళా ఆవరణలోకి వచ్చి పడ్డారు. అందరినీ బంగళాకి వీలైనంత దూరంలో ఉండమని చెప్పి పోలీసుల్ని, అధికారుల్ని బంగళా ఆవరణ నుంచి బయటకు వెళ్లమని చెప్పాడు కృష్ణ. క్షణంలో కాంచనగంగా బంగళా అవతల ప్రహారీ గోడ అవతలకు జనమంతా వెళ్లిపోయారు. భయంకరంగా ఆకాశాన్నే కాల్చివేస్తుందా అన్నట్టు అగ్నిశిఖలు మహోజ్వలంగా పైకి ఎగిసిపోతున్నాయి. భూగృహంలోంచి చిత్రమైన పేలుళ్లు ధన్ ధన్ అంటూ వినిపిస్తున్నాయి. లోపలున్న నీటి ఆవిరి పీడనం మరీ మరీ హెచ్చైపోతుంది. గుహాంతర్భాగాన్నంతటినీ ఆవిరి ఆక్రమించేసింది. అది బయటపడే సందు లేదు. అగ్ని దానిని చెట్టు త్వరలోంచి బయట పడనివ్వడం లేదు. క్షణం, 2, 3, 4 అక్కడున్న నేల కంపించిపోతోంది. భూకంపం వచ్చేటప్పుడు భూమి కదిలిపోయేటట్టు కదిలిపోతోంది. చివరికి మొత్తం భూగృహం కదిలిపోయేట్టు, ఆకాశం హడలిపోయేట్టు, భయంకరమైన పెద్ద అగ్నిపర్వతం ఒక్కసారిగా విజృంభించి బదలైపోయినట్టు, ఒక్క ఊపున పెద్ద శబ్దంతో ఆ చెట్టు చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా బంగ్లా హాలు కూడా బదలైపోయి ఆకాశంలోకి తునాతునకలైపోయి ఎంత ఎత్తుకో ఎగిరిపోయింది ఠామ్ అంటూ. హాల్లో ఉన్న నూతి దగ్గర నుంచి తోటలో ఉన్న భూగృహం వరకు ఒకే అగాధంలా తయారైపోయింది. చెట్టు ఉన్న ప్రాంతాల్లో 30 మీటర్ల వ్యాసంలో పెద్ద కందకం 15 మీటర్ల లోతున ఏర్పడిపోయింది. కరిగిన మట్టి, విరిగిన రాళ్లు ఆవిరైపోయి ఇంకా సలసలా కాలిపోతున్న నీరు పైకి 100 మీటర్ల ఎత్తుకి ఎగిరిపోయింది. దాంతో త్వరలో పోసిన పెట్రోల్ మరింత విజృంభించి ఒక నూనెగని తగలబడిపోతుందా అన్నట్టు మహాభయంకరంగా తయారైంది. అగ్నిమాపక దళం వారు ఆ బంగ్లా దగ్గరికే వెళ్ళలేకపోతున్నారు. మరి లోపల కింద భూగర్భ గృహాల్లో ఏమున్నాయో గాని ప్రేళ్లుళ్ళు మాత్రం ఆగడం లేదు. ఒక భీకర అరణ్యమే తగలబడిపోతుందా అన్నట్టుంది. ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్ల వరకు దాని కాంతి మహా ఘోరంగా కనిపిస్తోంది. ఊరి జనం ఊరొదిలి పారిపోతున్నారు. పూచిక పుల్లైనా తీసుకోకుండా పారిపోతున్నారు. పోలీసులు ఎంతగా భయపడొద్దని చెప్పినా వాళ్ళు వినిపించుకోవడం లేదు. సగం విరిగిపోయిన బంగ్లా మాత్రం ఆ వికృతాకారపు రిప్రజెంటేటివ్లా నిలబడుంది. మ్యాజిక్ సర్కిల్లో ఉన్న వీరాంజనేయులు మరింత ఘోరంగా మంత్రాలు జపిస్తూ తపస్సమాధిలో ఉన్నాడు. అగ్నిదేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతనికి తెలియకుండానే అగ్నిని స్తుతిస్తున్నాడు. ప్రార్థించే కొద్దీ ప్రసన్నమయ్యేట్టు కాంచనగంగా బంగ్లాలో విజృంభిస్తున్న అగ్ని మరింత విశ్వరూపాన్ని ధరిస్తోంది. అక్కడేం జరుగుతుందో అతనికి తెలియనే తెలీదు. అతని దృష్టంతా ఫ్లోరోష్ మీదే. చెప్పిన పనిని ఫ్లోరోష్ చేసుకుని తిరిగి రావాలనే. అతను తిరిగి రాగానే అతన్ని పంపించేసి పార్వతి ఎక్కడుందో వెతుక్కోవాలి. దూరంగా ఎక్కడో అతని నమ్మిన బంటు రాము ఇన్నాళ్లు కూడా పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోకుండా కాపలా కాస్తోంది. వీరాంజనేయుల చుట్టూ దూరంగా రకరకాల ప్రేతాత్ములు సుళ్ళు తిరుగుతూ పైలోకాలకి పోతున్నాయి. కానీ అతని దృష్టి మాత్రం ఫ్లోరోష్ మీదే ఉంది. కారులోని భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ అతన్ని ఆవహించున్న క్షుద్రశక్తులు ఫ్లోరోష్ కబంధ హస్తాల నుంచి తప్పించుకుపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. తప్పించుకుని ఎక్కడికి పోలేవు అని వాటికి తెలుసు. అయినా పోవాలి.
రెండు సజాతి ధృవాల్ని ఒక చోటుకు చేరిస్తే ఆ రెండు ఎలా పక్కకి తప్పుకుంటాయో అలానే తప్పుకోవాలని వాటి ప్రయత్నం. విద్యుచ్ఛక్తితో తిరిగే ఫ్యాన్లో ఈ వికర్షణ వల్లే రోటరీ తిరుగుతోంది. అయితే అది చట్రంలో బంధించబడి ఉండడం వల్ల గిరగిరా తిరుగుతోంది. అదే విశ్వసూత్రం వీటికి వర్తిస్తోంది. అవి బంధింపబడిపోయాయి, తప్పించుకోలేవు. అందుకే ఆ క్షుద్రశక్తులు ఆ కారులో తిరిగిపోతున్నాయి. రోటరీ ఆ విద్యుత్తుని ఎదిరించి నిలబడిపోతే ఫ్యాను హీట్ ఎక్కిపోతుంది. అలానే ఆ క్షుద్రశక్తులు విద్యుత్ అయస్కాంత శక్తిని ఎదిరించి ఆగిపోతే అవి వేడెక్కి నాశనమైపోతాయి. అవి కారులో పిచ్చిగా తిరిగే కొద్దీ అవి సృష్టించే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ నారాయణపురం మెదడులో నెగిటివ్ వైబ్రేషన్స్ ని కలిగించి పారేస్తున్నాయి. నారాయణపురం మరింత భావోద్రేకంతో కారుని స్పీడ్గా పోనిస్తున్నాడు. కారు ఊరి పొలిమేరలోకి వచ్చేసింది. భూతాలమర్రి దగ్గర కారు ఆగలేదు. కాంచనగంగా బంగ్లాలో బడబాగ్ని మరింత ఘోరమైపోతుంది. ఊళ్ళో జనమంతా దూరంగా కాలిపోతున్న బంగ్లాని చూస్తున్నారు. ఊళ్ళోకి కారు ప్రవేశించింది. దాన్ని చూడగానే ఎక్కడి జనం అక్కడ ఇళ్లలోకి పోయి తలుపులు బిగించుకున్నారు. కారుని చుట్టుముట్టిన ఫ్లోరోష్ శక్తి కారుని తిన్నగా ఆ మహాగ్ని వైపే తోసుకుపోతోంది. కారు బంగ్లా దగ్గరకు వచ్చేసింది. బంగ్లా ప్రహరీ గోడ ఉక్కు తలుపులు వేసున్నాయి. పోలీసులు, అధికారులు, ఫైరు బ్రిగేడ్ వాళ్ళు అక్కడే కంగారుగా తిరుగుతున్నారు. కారు ఉక్కు గేట్ని గుద్దేసింది. ఉక్కు తలుపులు విరిగిపోయి దారిచ్చాయి. కారు అక్కడున్న స్పీడ్ బ్రేకర్స్ మీద అదే స్పీడ్లో ఎక్కిపోయింది. ఆ ఊపికి కారు గాల్లో 10 అడుగులు పైకి లేచి తిరిగి కింద పడింది. ఇప్పుడు ఫ్లోరోష్ శక్తి కారుకి రెండు పక్కల వెనక ఆక్రమించింది. మధ్యదారి తిన్నగా కాలిపోతున్న చెట్టు వైపుకు పోతోంది. ఆ దారి గుండా కారు అదే స్పీడ్లో బడబాగ్ని వైపు ఉరుకుతూ క్రూరాతి క్రూరమైన రాక్షసుడు పరిగెత్తిపోతున్నట్టు పోతోంది. బడబాగ్ని దగ్గరైపోయింది. నారాయణపురావు హడలిపోతున్నాడు. అతన్ని ఆవహించిన భూపతి నాయుడం యొక్క వికృతాకారపు ప్రేతాత్మ, మిగతా క్షుద్రశక్తులు హై వోల్టేజీతో తిరిగే జనరేటర్ బలవంతంగా ఆపివేయబడితే ఎలాంటి కీచు శబ్దం చేస్తుందో అలానే విలవిల్లాడిపోతూ శబ్దాన్ని సృష్టిస్తున్నాయి. కారు బడబాగ్ని దగ్గరకు పోతోంది. బయట నిలబడున్న జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. బడబాగ్నిని చేరుకుంది కారు అతి వేగంగా, విసురుగా. జనం ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అందులో కూర్చుని డ్రైవ్ చేస్తున్న నారాయణపురావు అంత స్పీడ్గా ఆ అగ్నిపర్వతం లాంటి బడబాగ్నిలోకి ఎందుకు పోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కృష్ణకు మాత్రం తెలుసు. అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాడు నారాయణపురావు. అతన్ని ఆవహించిన తండ్రి ప్రేతాత్మ, దుష్టశక్తులు. వీటిని నారాయణపురావుని బలవంతంగా నెట్టుకుంటూ ముందుకు పోతోన్న ఫ్లోరోష్ను కూడా స్పష్టంగా చూశాడు. అతని దృష్టి 3 కొలతల మధ్య బంధింపబడిన లోకాన్నే కాకుండా 4 కొలతల లోకాల్ని, అందులోని చైతన్యాన్ని, ఆ 4 కొలతల్లో లోకం ఏ విధంగా ఉంటుందో దానిని కూడా చూడగలుగుతోంది. స్థలం, కాలం రెండూ కుచించుకుపోయి ఒకచోట ఎంత విచిత్రంగా గోచరిస్తోందో దాన్ని చూడగలుగుతున్నాడు. ఈ రెంటినీ చూడగలిగే ప్రాణికి భూత, భవిష్యత్, వర్తమానాలు 3 ఒకే చోట ఎంత వింతగా దృగ్గోచరమవుతుందో దానిని ఏకకాలంలో చూడగలుగుతున్నాడు కృష్ణ. అందుకే అతను మిగతా వారిలా చలించలేదు, మిగతా వారిలా ముందుకు ఉరకలేదు. కారు వేగంగా వెళ్లి మంటల్లో పడింది. 2 నిమిషాల్లో కారు మాడి మసైపోయింది. ఆ మంటల్లో శరీరం కూడా మాడిపోయింది. ఆ శరీరంలో ఇంతవరకు బంధింపబడిన ఔన్సు బరువు గల ప్రాణం ఆ శరీరం ఇక అనవసరమనుకుని దాన్ని వదిలేస్తోంది. శరీరంలో బంధింపబడున్న ప్రాణం ఆ దేహం మంటల్లో కాలిపోతున్నా దాన్ని వదిలిపోవడానికి ఒప్పుకోవడం లేదు. అది బాధపడడం లేదు. కానీ శరీరం కాలిపోతుంటే ఆ మంటకి విలవిల్లాడిపోతుంది. బయటనుంచి ఎవరో ఆ ప్రాణాన్ని బలంగా బయటకు ఈడ్చి లాగి పారేస్తున్నట్టు ఫీల్ అయింది. నేను రాను అని ప్రాణం అరుస్తోంది. కానీ ప్రకృతి శక్తుల్ని అధిగమించలేకపోతోంది. దాన్ని ఒక సన్నని చీకటి గొట్టంలోంచి ఊహించలేనంత వేగంతో ఏదో శక్తి లాక్కుంటూ పోతోంది. చిరుగంటల శ్రావ్యమైన శబ్దం ఎక్కడ్నుంచో వినిపిస్తోంది. అలా లాక్కుని పోయి ఆ శక్తి విడిచిపెట్టేసింది. ఎంతవరకు గీమంటూ వినిపిస్తోన్న భరించరాని శబ్దాలు మెల్లగా ఆగిపోయాయి. నారాయణపురావు ప్రాణం మంటల్లో తేలుతోంది. చిత్రం, ఆ మంటలు అతన్ని తాకడం లేదు, బాధించడం లేదు, మంట పుట్టడం లేదు. పదవి పోయిందని విచారం లేదు, శరీరం పోయిందని దుఃఖం రావడం లేదు. ఈర్ష, అసూయ, ద్వేషం, కోపాదులు పోయి ప్రతీకార వాంఛ కలగడం లేదు. అంతలో ఎవరెవరో చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు. తల్లి, భార్య, అన్నపూర్ణమ్మ, రాధ తల్లి, రాధ, పార్వతి, ఇంకా చాలా మంది కనిపిస్తున్నారు.
వాళ్ళ వెనకపోయాడు నారాయణప్రావు. అక్కడేదో దివ్య కాంతి. ఈ భూమి మీద కనిపించే కాంతిలా లేదు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. కాని కనురెప్పలు మూతలు పడ్డం లేదు. కనురెప్పలు మూతలు పడని వాళ్ళని అనిమిషేయులు అంటారు. వాళ్లే దేవతలట. తను దేవతయ్యాడా? ఏవేవో వింత వింత కట్టడాల మధ్య నుంచి అందరితో పాటు పోతున్నాడు పోతున్నాడు పోతున్నాడు. కాని నారాయణప్రావు తండ్రి భూపతి నాయుడమ్మ ప్రేతాత్మ ఒకంతట నాశనం కావడం లేదు. ఫ్లోరోష్ దానిని క్షుద్రశక్తుల్ని వింతగా బంధిస్తున్నా అవి లొంగడం లేదు. వాటి సంగ్రామమంతా అగ్నిపర్వతం లాంటి జ్వాలల మధ్య జరుగుతోంది. వాటిని సర్వనాశనం చేయడం సృష్టిశక్తికే సాధ్యం కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని టెర్మినేట్ చేయడం ఎవరికి సాధ్యం? అయితే ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని మించిన శక్తి అణుశక్తి. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తి కంటే 130 రెట్లు హెచ్చుంటుంది. ఈ విద్యుదయస్కాంత శక్తి విశ్వంలో ఎంత దూరమైనా ప్రసారమవుతాయి. కానీ అణుశక్తి అణువులోనే ఉంటుంది. అది విజృంభిస్తే ప్రళయమే. ఈ ప్రళయాన్నే కురుక్షేత్ర సంగ్రామానంతరం అశ్వత్థామ బ్రహ్మశిరో నామకాస్త్రం ద్వారా సృష్టించాడు. దానిని అర్జునుడు అదే బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించి న్యూట్రలైజ్ చేశాడు. విజృంభిస్తోన్న నాయుడమ్మ క్షుద్రశక్తిని అదుపులో పెట్టి భూగ్రహం మీద దాని పవర్ని నాశనం చేసేందుకు ఫ్లోరోష్ తన శక్తిని హెచ్చించాడు. ఫ్లోరోష్ శక్తి హెచ్చై విజృంభించడంతో క్షుద్రశక్తుల్లోని ఎలక్ట్రాన్లు దిక్కుతోచగా పిచ్చిగా విచ్ఛిన్నమైపోతున్నాయి. అణువులోని ఎలక్ట్రాన్లన్నీ ఎగిరిపోతూ ఉండడంతో మిగిలిన అణువు అయాన్లుగా మిగిలిపోయి పైకి ఎగిరిపోతోంది. ఆయాన్ అంటే గ్రీకు భాషలో ప్రయాణికుడు అని అర్థం. అలా నాయుడమ్మ క్షుద్రశక్తిలోని అణువులన్నీ ఆయాన్లుగా మారిపోయి పైకి పోతూ ఉండడంతో ఫ్లోరోష్ మరింత మరింత మరింతగా తన శక్తిని హెచ్చించేస్తున్నాడు. పక్కలమట కింద మీద కూడా ఆక్రమించి ఆ దుష్టశక్తిని కంప్రెస్ చేసి పారేస్తోంది. కానీ అది నాశనం కావడం లేదు. పదార్థాన్ని నాశనం చేయనులేము, సృష్టించనులేము అన్నాడు న్యూటన్. ఈ ఆత్మ అవినాశి అన్నాడు గీతాకారుడు. పదార్థము శక్తి ఒకటే అన్నాడు ఐన్స్టీన్. పదార్థం నాశనమైతే శక్తి ఉత్పత్తి అవుతుంది. భౌతిక శరీరపు శక్తి అంతా మెదడులోనే ఉంది. రాగరాగా శరీరం పోయి మస్తిష్కపు శక్తే మిగులుతుందని శాస్త్రజ్ఞులు అంటారు. ఇప్పుడు క్షుద్రశక్తుల శక్తి అంతా మస్తిష్కం శక్తేనా? ఫ్లోరోషు శక్తి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. భూపతి నాయుడమ్మ క్షుద్రశక్తులన్నీ ఫ్లోరోషు విశ్వశక్తి ముందు తునాతునకలైపోతుంది. అన్ని వైపుల నుంచి విద్యుత్ అయస్కాంత శక్తితో ఫ్లోరోష్ నొక్కివేయడంతో ముద్దగా ప్లాస్మాలా మారిపోయిన దుష్టశక్తి ఆ పీడనను తట్టుకోలేక విశ్వమే పేలిపోతుందా అన్నట్టు వింత శబ్దంతో బదలైపోయి ఇంటిగ్రేటెడ్ అయిపోయి శక్తిరూపం చెల్లాచెదిరైపోయి కాస్మిక్ శక్తుల వైపు వెలుతురు వేగాన్ని మించిన వేగంతో పోయింది. ఆ క్షుద్రశక్తి నాశనం కావడంతో ఫ్లోరోషిస్కి వీరాంజనేయులు అప్పజెప్పిన పని అయిపోయింది. ఫ్లోరోష్ వెత్తున లేచింది. మ్యాజిక్ సర్కిల్లోకి పోయి విముక్తి పొందేందుకు. మ్యాజిక్ సర్కిల్లో ఘోరమైన ధ్యానంలో ఉన్న వీరాంజనేయుల ముందు ఫ్లోరోష్ శక్తి మంటూ దిగి వచ్చి వాలింది. ప్రతిధ్వని ఇంకా వినిపిస్తూనే ఉంది. అతనికొక్కడికే. దేదీప్యమానమైన ధవళకాంతి కనిపిస్తోంది. అతనికొక్కడికే. ఫ్లోరోష్ స్వరూపం కనిపిస్తోంది. అతని కంటికి మాత్రమే. ఫ్లోరోష్ ఉనికి తెలుస్తోంది. అతని చర్మానికి మాత్రమే. కేవలం ఫ్లోరోష్ తన పంచేంద్రియాలకు అనుభవంలోకి వస్తోన్న శక్తి స్వరూపం కాదా? పంచేంద్రియాలకు అతీతమైన ఆరో ఇంద్రియమైన అతీంద్రియ విజ్ఞానానికి గోచరమయ్యేవేనా ఫ్లోరోష్ లాంటి విశ్వశక్తులు? ఫోర్స్ రూపంలో అతి సామాన్యంగా పిలిచాడు ఫ్లోరోష్. వీరాంజనేయులు కళ్ళు విప్పి చూశాడు. చిరుతపులి రూపంలో లేడు ఫ్లోరోష్. సహస్రకోటి హస్తాలతో ఎదురుగా ప్రత్యక్షమై ఉన్నాడు. అవి హస్తాలో లేక విశ్వకాంతి కిరణాలో అతనికి తెలీదు. వీరాంజనేయులు, దుష్టశక్తుల్ని సమూలంగా నాశనం చేసేశాను, నువ్వు ఆజ్ఞాపించినట్లు. వీరాంజనేయులు తృప్తిగా చూశాడు. చిరునవ్వు నవ్వాడు. ఫ్లోరోష్, నీ మహత్తర శక్తుల గురించి తెలిసినయ్యా. నువ్విక వెళ్ళిపోవచ్చు. ఏ విశ్వ చైతన్యం దగ్గర నుంచి పిలవగానే వచ్చి ప్రత్యక్షమయ్యావో ఆ విశ్వశక్తి దగ్గరికే తిరిగి వెళ్ళిపో. అనుజ్ఞిస్తున్నాను. మళ్ళీ తిరిగి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడల్లారా. నేను ఏకాకిని. నా స్వార్థం కోసం పిలవను. లోక కళ్యాణార్థమే నిన్ను అర్థిస్తాను. పిలిచిన తక్షణం ప్రత్యక్షం కా. వెళ్ళు ఫ్లోరోష్, వెళ్ళు అని వీరాంజనేయులు మంత్రం జపించాడు. ఫ్లోరోష్ మ్యాజిక్ సర్కిల్ వైపు చూశాడు. ఏమాత్రం పొరపాటు జరిగినా వీరాంజనేయుల్ని తినేయాలని. దీక్షతో ఉన్న వీరాంజనేయులు ఎలాంటి తప్పు చేయలేదు. ఫ్లోరోష్ బయలుదేరాడు. భయంకరంగా కాదు, ప్రసన్నంగానే. ఫ్లోరోష్ ఆకాశంలోకి మాయమైపోయాడు. వీరాంజనేయులు ధ్యానిస్తూనే నిట్టూర్పు విడిచాడు.
ఆ వాళ్ళంతా అతను ప్రార్థిస్తూనే గడపాలి. మ్యాజిక్ సర్కిల్లోంచి కాలు బయటకు పెట్టాడు. అతని ఒళ్ళు జలదరించింది. బయటకొచ్చాక అతను చుట్టూ చూశాడు. కాపలాగా ఉన్న కుక్క పరుగునొచ్చేసి అతని ముందు అత్యుత్సాహంతో తిరగనారంభించింది. ఎన్నాళ్ళు అది ఉపవాసమే ఉంది. వీరాంజనేయులు కుక్కతో బాటు కాంచనగంగా బంగ్లా దగ్గరికి వచ్చేసరికి బంగ్లా ముందు భాగమంతా తగలబడిపోతుంది. అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఊళ్ళో జనమంతా అక్కడే ఉన్నారు. పోలీసు బలగం అక్కడే ఉంది. కృష్ణ, లీల, ముకుందరావు మొదలైన వాళ్లంతా అక్కడే ఉన్నారు. వీరాంజనేయులు బంగ్లా కాంపౌండ్ దాటి లోపలికి వెళ్ళాడు. పోలీసు అధికారులు అతన్ని ఆఫ్ చేయడానికి ముందుకొచ్చారు. కానీ వాళ్లకు తెలియకుండానే ఒక అడుగు వెనక్కి వేసి ఎవరో మహారాజాది రాజొస్తుంటే దారి విడిచిపెట్టినట్టు దారి వదిలారు. వీరాంజనేయులు తిన్నగా కృష్ణ దగ్గరకొచ్చి నమస్కారం చేశాడు. చూసారా వీరాంజనేయులు గారు, ఆయన పాపం ఆయన్నే ఎలా కొట్టిందో అన్నాడు. వీరాంజనేయులు సమాధానం చెప్పలేదు. ఒక నిట్టూర్పు మాత్రం విడిచాడు. మెల్లగా చల్లారిపోతోంది వేడి. వీరాంజనేయులు ఉలిక్కిపడి అటు చూశాడు. చల్లారిపోతున్న మంటల్లోంచొస్తున్న పొగ వెనక ఎవరిదో ఆకారం చప్పున మెరుపులా మెరిసింది. పార్వతీ అని గొణుక్కున్నాడు వీరాంజనేయులు. కృష్ణ అటు చూశాడు. ఎవరిదో ఆకారం అతన్ని రమ్మన్నట్టు పిలుస్తోంది. స్పష్టంగా కనిపిస్తోంది. మిగతా ఎవరికి ఎలాంటి ఆకారంగాని అలికిడిగాని కనిపించలేదు, వినిపించడం లేదు. వీరాంజనేయులు పార్వతీ అని గొణుక్కుంటూనే మంటల వైపు వెళ్ళాడు. పోలీసు అధికారి అతన్ని ఆపబోయాడు. కృష్ణ వారించాడు. ఆయన్నేం వారించకండి. తనేం చేస్తున్నాడో తనకి తెలుసు, వెళ్ళనివ్వండి. వీరాంజనేయులు మంటల పక్క నుంచి ముందుకొచ్చాడు. అతని వెనకనే కృష్ణ, ముకుందరావు, హనుమంతరావు వెళ్లారు. హాలంతా కాలిపోయింది. కాని హాల్లో ఉన్న మెట్లు మాత్రం అలానే ఉన్నాయి. మెట్ల మీద ఆకారం. పార్వతీ, నీ వస్తున్నా పార్వతీ. వీరాంజనేయులు మెట్లెక్కాడు. హనుమంతరావు, ముకుందరావు ముఖాలు చూసుకున్నారు. కృష్ణ వీరాంజనేయుల వెనకనే వెళ్ళాడు. పార్వతి ఆకారం నడిచిపోతోంది. వెనక వీరాంజనేయులు వెళుతూ ఉన్నాడు. 2వ అంతస్తు దగ్గరున్న స్టోర్ గది గోడ దగ్గర ఆగిపోయింది పార్వతి ఆకారం. ఆమె ఏదో అంటోంది గాని వీరాంజనేయులకి అర్థం కావడం లేదు. ఏంటమ్మా అని కృష్ణ ముందుకొచ్చాడు. కృష్ణ ఎవరితో మాట్లాడుతున్నాడో ముకుందరావుకి, హనుమంతరావుకి అర్థం కాలేదు. ఈ గోడలో నన్ను బంధించేశారండి అంటోంది పార్వతి ఆకారం. ఈ విషయం వాళ్లతో చెప్పి పొలుగులు, పారలు తెప్పించాడు. వీరాంజనేయులు వీరావేశంతో గోడని తవ్వేశాడు. గోడ ముందు 2 ఇటుకల మందాన తాపడం చేశారు. అది మొదట్లో బహుశా అలమరా ఉండొచ్చు. అందువల్ల 10 ఇటుకలు లాగేసరికి గోడంతా అలమరా ఆకారంలో ముందుకు పడిపోయింది. ఆశ్చర్యం, అందులో నిలువుగా నిలబెట్టిన అస్థిపంజరం. ముకుందరావు, హనుమంతరావు స్టన్ అయిపోయారు. కాని అది కృష్ణకు అస్థిపంజరంలా అనిపించలేదు. పార్వతే తన ఎదురుగా నిలబడ్డట్టు అనిపించింది. వీరాంజనేయులు గారి భార్యవా అమ్మా? కృష్ణ అడిగాడు. అవునండి అంది పార్వతి. నన్ను చెర నుంచి విడిపించమని ఇక్కడికొచ్చిన వాళ్ళందరినీ ప్రార్థించేదాన్ని. కానీ ఎవరికీ నా మాట వినిపించేది కాదు. నేను శక్తిని కూడగట్టుకుని మనిషికి కనిపించాలని ప్రయత్నం చేసేసరికి నన్ను, నా అవతారాన్ని చూసి హడలి పారిపోయేవారు. చివరికి ఆ ముకుందరావు గారి పాపకు కనిపించి నా గోడు చెప్పుకుందామనుకున్నాను. కాని ఆ పెద్ద రాక్షసుడు నన్ను చుట్టుపక్కలకి చేరనిచ్చేవాడు కాదు. వాడిప్పుడు అంతమైపోయాడమ్మా అన్నాడు కృష్ణ. అవును బాబుగారు, అందుకే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నాకు అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరగాలి. అస్థిపంజరానికా? భౌతికంగా మిగిలింది అదే కదా బాబు. ఈ విషయమంతా కృష్ణ వాళ్ళందరికీ చెప్పాడు. పార్వతి అస్థిపంజరానికి వైభవోపేతంగా అంత్యక్రియలు జరిగాయి. ఇప్పటికీ ఇవేం నమ్మలేకపోతున్నామండి. ఇది నిజంగా ఫ్యాక్టేనంటారా, మన భ్రమలంటారా అంది సునీత కృష్ణతో. భ్రమ అనేది కలగడానికి కూడా ఏదో ఒక అనుభవం మనిషికి జీవితంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కలిగి ఉండాలి. ఒకసారి డాక్టర్ పెన్ఫీల్డ్ ఒక రోగికి లోకల్ ఎనస్థీషియా ఇచ్చి బ్రెయిన్కి ఆపరేషన్ చేస్తూ ఉన్నాడు. అతను రోగితో మాట్లాడుతున్నాడు. రోగి కూడా ఆపరేషన్ జరుగుతున్నంతసేపు డాక్టర్తో మాట్లాడుతున్నాడు. ఒకసారి పెన్ఫీల్డ్ మెదడులో ఒక భాగానికి సన్నటి చిన్న ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు. రోగి వెంటనే ఏదో పాట పాడాడు. పెన్ఫీల్డ్ ఎలక్ట్రోడ్ని మెదడు భాగం నుంచి తీసేస్తే రోగి పాట మానేశాడు. ఈ పాట ఎవరు ఎప్పుడు పాడారో గుర్తుకు తెచ్చుకోమంటే రోగి రీకలెక్ట్ చేసుకోలేకపోయాడు. కానీ పెన్ఫీల్డ్ మరో కేంద్రం దగ్గర ఎలక్ట్రోడ్ని పెట్టేసరికి ఆ పాట ఎప్పుడో అతని చిన్నతనంలో 2వ ఏట తల్లి పాడిన పాటని గుర్తుకొచ్చి తల్లి ఎదురుగా ఉన్నట్టే అమ్మ అమ్మ అంటూ ఏడ్చేశాడు. ఇది భ్రమ అనగలరా? ఎప్పుడో జరిగిన సంఘటన మెదడులో నిక్షిప్తమైపోయి ఉంటుంది.
అది అప్పుడు బహిర్గతం అవుతుంది అన్నాడు. అయితే దెయ్యాలు ఉన్నాయంటావా అన్నయ్య? అంది లావణ్య. ప్రకృతి సిద్ధమైన శక్తులకి అనవసరంగా మనం దేవుళ్ళు దెయ్యాలు అని పిచ్చి పిచ్చి అర్థాలొచ్చే మాటల్ని ఉపయోగిస్తున్నాం. కానీ నిజం ఆలోచిస్తే ఈ దేవుడు దెయ్యం అనేవి నాణానికి రెండు ముఖాల్లాంటివి. ఈ శక్తులు కేవలం విద్యుదయస్కాంత శక్తులు. ఒక అయస్కాంతంలో ఒక రాగి రాడ్డు పెట్టి గిరగిరా తిప్పితే కరెంటు పుడుతుంది. ఈ విశ్వమంతా విద్యుత్ అయస్కాంత శక్తే. అందులో గంటకు 1000 మైళ్ల వేగంతో తన చుట్టూ తాను తిరుగుతున్న ఎన్నో లోహాలున్న భూగ్రహం ఎంతటి కరెంట్ని ఉత్పత్తి చేస్తుంది? ఈ కరెంటు ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. తిరిగి భూమిలోకే సరళ రేఖలుగా ప్రవహిస్తుంది. పాజిటివ్ రేఖ భూమి కిందుంటే ఆ రేఖ మీద దేవాలయాలు కడతారు. నెగిటివ్ రేఖ ఉంటే అది హాంటెడ్ ప్లేసెస్. హిందూ దేశం పటం తీసుకుని చూడు. బెనారస్, విజయవాడ, తిరుపతి, కన్యాకుమారి ఒకే సరళ రేఖలో ఉంటాయి. అలాగే హస్తినాపురం, బెనారస్, కలకత్తా ఒకే రేఖలో ఉంటాయి. ఈ రేఖలు అప్పుడప్పుడు పక్కకు తప్పుకుంటాయి. అప్పుడు ఆ దేవాలయాలను మన వాళ్ళు వదిలివేసేవారు. కోణార్క దేవాలయం, మహాబలిపురం, భువనేశ్వర దేవాలయాలు ఇందుకు ఉదాహరణలు. అయితే ఈ భూమిలో ఉండే నెగిటివ్ ఫోర్స్ ఎక్కడ హెచ్చుగా ఉంటుందో అక్కడ మృతుల తాలూకా ప్రాణశక్తి చేరుతూ ఉంటుంది. దీనికి స్వయంగా ఇతరుల కంటికి కనిపించే శక్తి లేదు. అందుకని సజీవ ప్రాణి నుంచి కరెంట్ లాక్కుని అది కొన్నాళ్ళకి రూపాన్ని దలుస్తుంది. మనిషి శరీరంలో మొత్తం 30 వాల్ట్ల బల్బుని వెలిగించగలిగే కరెంట్ ఉంది. ఆ కరెంట్ని లాక్కుంటూ ఉండబట్టే ముకుందరావు గారికి, హనుమంతరావు గారికి, సునీత గారికి శరీరంలో వేడిపోయి గెడ్డకట్టే చలి వేసేది. అయితే ఈ దెయ్యాలు మనుషుల్నేం చెయ్యవు. అవి మరీ భూమి మీద స్మృతుల్ని మరిచిపోనివైతే తప్ప. ఇవి గడలు విరగొట్టడం లాంటి శక్తిని ఎలా సంపాదించుకున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే ఒక గడియను విరగొట్టాలంటే 50 కిలోవాట్ల శక్తి కావాలి. కానీ ఈ సైకో కిన్సిస్కుండే శక్తి కేవలం 0.001 వాట్ మాత్రమే. అందుకే ఈ సైకో కెనిసిస్ని ఫిజిక్స్ నమ్మదు. కానీ జరుగుతున్న విషయం ఎలా జరుగుతుంది అంటే అటువైపుకి మన వైజ్ఞానిక శాస్త్రం పోలేదన్నమాట. వీరాంజనేయులు గారు తెప్పించిన ఆ దేవశక్తులు నిజంగా వచ్చాయంటారా? లేక వచ్చుంటాయి. కారణం వర్డ్ పవర్కి ఎంతటి శక్తి ఉందో తెలుసుకుంటే ఆ మాటల శక్తితో ఏమేం చెయ్యలేం అనిపిస్తోంది. ఆ మాటల్ని అయితే అతి స్పష్టంగా ఉచ్చరించాలి. అవి సంస్కృతంలో ఉచ్చరించారా, లాటిన్లో పలికారా, గ్రీకు భాషలో అన్నారా, లేక మరో భాషలో అన్నారా అనేది ప్రశ్న కాదు. ఆ మాటలు ప్రకృతిలోని అణువుల్ని ఒక క్రమ పద్ధతిలో కదిపాయా లేదా అనేదే ముఖ్యం. అందుకే పళ్ళు లేనివాడు చేతబడికి అనర్హుడు అంటారు. చేతబడుంది, కానీ అది ప్రయోగించడం అందరికీ చేత కాదు. అసలు వాక్కుకి అంతటి మహత్తర శక్తి ఉందో చెప్తా. 18వ శతాబ్దంలో ఒక జర్మన్ శాస్త్రజ్ఞుడు వయలిన్ మీద రకరకాల రాగాలు వాయిస్తూ ఉంటే దానికి కలిపిన తీగల ద్వారా దూరంగా ఎక్కడో ఉన్న ఇనప పలకల మీద వేసిన ఇసుక రేణువులు చతురస్రాలుగాను, దీర్ఘ చతురస్రాలుగాను, వృత్తాలుగాను, స్ప్రింగు చుట్టల్లాను ఏర్పడ్డాయట. ప్రత్యేకమైన రాగం వాయిస్తే ప్రత్యేకమైన ఆకారం ఏర్పడేది. అంటే శబ్దానికి రిథమిక్గా వాయిస్తే ఆకారాల్ని సృష్టించగలిగే శక్తి ఉందని తేలిపోయింది. అలాగే ఇటీవల మిసెస్ వాట్స్ హగ్ అనే ఒక ఆమె ఒక రకమైన యంత్రాన్ని, ఎయిడోఫోన్ తీసుకొచ్చి అందులో రకరకాల రాగాలాపనలు చేస్తే రకరకాలుగా నక్షత్రాలు, పాముల్లాగా, స్ప్రింగు చుట్టల్లా ఆకారాలు ఏర్పడ్డాయి. ఒకసారి ఫ్రాన్స్లో మేడం ఫిండ్లే అనే ఒక ఆమె ఓ ఈవ్ మరియం అనే పాటని సభలో పాడితే మేరీ బిడ్డ జీసస్ నెత్తుకుని ఉన్న ఆకారం కనిపించింది. అదే సభలో ఉన్న ఒక భారతీయుడు భైరవరాగం ఆలపిస్తే భైరవుడు సునకంతో పాటు క్షణంసేపు కనిపించి మాయమయ్యాడట. నిజానికి ఇక్కడ భైరవుడు ఉన్నాడో లేడో తెలీదు. కానీ మేరీ జీసస్లు 2000 ఏళ్ల క్రితం బ్రతికిన వాళ్లే కదా. ఒక రాగం అలా ఆలపించేసరికి మేరీ కనిపించిందంటే, భైరవుడు కనిపించాడు అంటే భైరవుడు కూడా ఎప్పుడో ఎక్కడో ఉన్నట్టే కదా. రాగానికింత శక్తి ఉంది కాబట్టే పిరమిడ్లలో ఉన్న 200 టన్నుల రాళ్లని మంత్రోచ్చారణతోనే సునాయాసంగా పైకెత్తేసేవారు. ఆ మంత్రశక్తి మనిషి మీద ఎలా ప్రయోగిస్తారంటే ఇదే పద్ధతి. మనిషి శరీరంలో మరొక శరీరం ఉంటుంది. అది భౌతిక శరీరం కంటే 6 నుంచి 70 అంగుళాల పెద్దదిగా ఉంటుంది. అయితే అంత పెద్ద లోపలి శరీరం భౌతిక శరీరంలో కుక్కివేయబడ్డం వల్ల అది శరీరం నుంచి కొంత బయటకు తేజస్సు రూపంలో వస్తూ ఉంటుంది. ఈ తేజస్సు తల దగ్గర హెచ్చుగా ఉంటుంది. ఈ లోపల శరీరాన్ని మన వాళ్ళు ప్రాణం అంటారు. రష్యన్లు బయోప్లాజ్మిక్ బాడీ అంటారు. చైనా వాళ్ళు విటల్ ఫోర్స్ అంటారు.
శరీరంలో ఒక భాగం తెగిపోయినా ఈ బయోప్లాజ్మిక్ బాడీ మాత్రం ఆ అంగం ఉన్న చోట ఆ అంగంలానే కనిపిస్తుంది. అయితే అది మామూలు కంటికి కనిపించదు. కిర్లియాన్ ఫోటోగ్రఫీ వల్ల మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఒక మనిషి తల వెంట్రుకో గోరో ఉమ్మో కింద పడినప్పుడు వాటికి ఆ వ్యక్తికి నిజానికి సంబంధం ఉండదు. కానీ క్లిరియాన్ ఫోటోగ్రఫీలో చూస్తే ఆ తెగిన వెంట్రుకి ఆ శరీరానికి సన్నటి దారం లాంటి లింక్లా ఉంటుంది. అందువల్ల ఆ తెగిన వెంట్రుకను పట్టుకుంటే ఆ వెంట్రుక తాలూకా వ్యక్తికి వెంట్రుక పట్టుకున్న మనిషికి ఇన్విజిబుల్ లింక్ ఉంటుంది. ఇప్పుడు ఆ వెంట్రుక మీద శబ్దంతో ఆకారాల్ని మంత్రగాడు సృష్టించగలిగితే ఆ ఆకారం వెంట్రుక నుంచి కనిపించని లింక్ ద్వారా ఆ మనిషి శరీరానికి తగులుతుంది. ఆ వ్యక్తిలో ఈ వికృత ఆకారాల వల్ల తెలియని రోగం వస్తుంది. కానీ దానిని ఎదుర్కోగలిగే శక్తి ప్రతి మనిషికి లోపల చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి మంత్రాలు మనిషిని చేతబడి ద్వారా చంపలేవు. కానీ మంత్రోచ్చారణ చాలా స్పష్టంగా శాస్త్రోక్తంగా జరిగితే వ్యక్తికి మరణం తప్పదు. అంత స్పష్టంగా పలకగలిగే మంత్రగాళ్ళు దేశంలో ఒకరో ఇద్దరో ఉంటారు. ఒకవేళ మంత్రగాడు తప్పుడు ఉచ్చారణ చేశాడా, అది ఆ వెంట్రుక ద్వారా ముందుకి పోక వెనక్కొచ్చి మంత్రగాడిని హతమారుస్తుంది. వేగంగా ప్రవహించే నీటికి అడ్డంగా అకస్మాత్తుగా పెద్ద అడ్డంకి పడేస్తే నీరు వెనక్కి ఒక్కసారి ఎలా చిమ్ముతుందో అలానే వెనక్కిపోయి మంత్రగాడి మీద పడుతుంది. అయితే ఇక్కడ వీరాంజనేయులు చేసింది చేతబడి కాదు, దుష్ట సంహారం కోసం దివ్యశక్తుల్ని పంపించాడు కాబట్టి ఆ దివ్యశక్తి పాజిటివ్ ఫోర్స్ కాబట్టి నెగిటివ్ ఫోర్సెస్ అయిన నాయుడమ్మని హతమారి చేసింది. పాజిటివ్ ముందుకు పోతుంది, కానీ దుష్టశక్తి అయిన నెగిటివ్ ఫోర్స్ వెనక్కి వస్తుంది. అదే తేడా. అందువల్లే వీరాంజనేయులు నాయుడమ్మ దుష్ట ప్రేతాత్మను హతమార్చగలిగాడు. అయినా ఒక విషయం ఇక్కడ గమనించాలి. దెయ్యాలు కనిపించినట్టే ఈనాటి నాయకుల దుశ్చర్యలు మనకి స్పష్టంగా కనిపించడం లేదు. దానికి అమాయకులైన ప్రజల్లాంటి ముకుందరావు, జానకి, సునీత పిల్లలు బలైపోతున్నారు. ఇలాంటి రాక్షసుల్లాంటి నాయకుల్ని హతమార్చాలంటే ఫ్లోరోష్ లాంటి శక్తిని ఆంజనేయుల్లాంటి ధీరులు ప్రజల్లోకి పంపించాలమ్మా. అప్పుడే సర్వ సమానత్వం వస్తుంది అని ముగించాడు కృష్ణ. ఇంతటితో కాంచనగంగ అనే నవల కంప్లీట్ అయిందండి. హారర్ నవల్స్ మంచివి దొరికినప్పుడు నేనే మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మన శ్రోతల్లో ఎవరికైనా మంచి మంచి హారర్ నవల్స్ తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. హారర్ నవళ్ళు ఎవరి దగ్గరైనా పీడిఎఫ్లు ఉంటే నాకు మన ఛానల్లో మెయిల్ అడ్రస్కి పంపించగలరు. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక మంచి నవలతో మీ ముందుకొస్తుంది మీ సుజన. అంతవరకు సెలవు. నమస్కారం.